హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల రాగవాహిని. శ్రీమతి శ్రీదేవి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సంధ్యాసుందరి చెక్కిళ్ళు సిగ్గుతో ఎరబడిపోయాయి. సంధ్య చెక్కిళ్ళ మీద ఘనీభవించిన సౌందర్యపు చుక్కలా ఉంది. ఆకాశంలో సన్నగా సుకుమారంగా ఉన్న తొలిమబ్బు. స్వప్న సుందరి కారు దిగి ఆ ప్రదేశమంతా ఒక్కసారి చూసింది. మధ్యతరగతి జీవితానికి ప్రతిబింబం. బాధల బరువుల్ని పిడికెడు గుండెలో బిగించి నవ్వుల పువ్వుల్ని వెదజల్లే పెదాలు, వేడి నిట్టూర్పుల సెగల్ని తమలోనే అదిమి పెట్టుకున్నట్లు పెంకుటిళ్ళు. కారు దిగి ఒక పెంకుటింట్లోకి ప్రవేశించింది. లోపల నుంచి మధు స్వరం మృదు మధురంగా వినవస్తోంది. ఆ స్వరం మాధుర్యానికి, భాషలోని లాలిత్యానికి, భావంలోని ఔన్నత్యానికి ఆమె శరీరం జల తరంగిణిలా జలధరించింది. కన్నులు అరమొడుపులై స్వప్నలోక ద్వారాలు సున్నితంగా తెరుచుకుంటున్నాయి. ఇక్కడే పరధ్యానమా, లోపలికి నడవండి. వెంటొచ్చిన మైథిలి హెచ్చరించడంతో మెల్లగా కళ్ళు విప్పి చూసింది. ఏదో లోకంలో నుంచి వచ్చినట్లు. అబ్బా స్వప్న, కదులు తల్లి, నీకు ఈ పేరు ఎవరు పెట్టారో గాని అడుగడుగునా సార్థకత చేకూరుస్తున్నావు. పెదవులు మందహాసంతో విచ్చుకోగా ఎగసిపడే పెదవిని అణిచిపెడుతూ ముందుకు కదిలింది. గాన మాధుర్యాన్ని స్వప్న దేవత సాక్షాత్కరించినట్లు అతని ఆనందం హృదయం పట్టలేదు. అరే స్వప్న, నువ్వా? కళ నిజమా? కళ్ళు నులుపుకుని మరీ చూశాడు. ముఖమంతా సంతోష తరంగాలు వ్యాపించి శరీరం తీయని వేణు ఊదుతున్నట్లుంది. ఈ దీనుని కుట్రాన్ని పావనం చేయడానికి వచ్చావా? అనుగ్రహించి వరాలివ్వడానికా? స్వప్న మాట్లాడకుండా కోపంతో పెదిమలు బిగించేసింది. మహాశయ, రాణిగారు మాట్లాడరు. కోపం బాగా వచ్చేసింది. తర్వాత మీ ఇష్టం. మైథిలి మాటలకి మధుసూదనం హాయిగా నవ్వేశాడు. ఇంతకీ కోపకారణం బయ్యేది అన్నాడు చేతులు కట్టుకుని నాటక ఫకీలో. చాలండి నటనలు, తెలుసు కూడా తెలియనట్లు. మీ ఆరోగ్యం గురించి తెలుసుకునే అర్హత కూడా నాకు లేదా? ఆ స్వరంలో నిష్ఠూరత అతని గుండెని సూటిగా తాకింది. సారీ స్వప్న, అదే తగ్గిపోతుంది అనుకున్నాను. లేకపోతే ఈ అందాల సుందరి చేత సపర్యలు చేయించుకోవడం, ఈ జ్వరం 10 రోజుల దాకా తగ్గనివ్వకు భగవంతుడా. భక్తిగా కళ్ళు మూసుకుని చేతులు జోడించి ప్రార్థించి కళ్ళు తెరిచి అల్లరిగా నవ్వాడు. నవ్వేటప్పుడు కళ్ళు చిన్నవైపోయి సోగదేరి పాలభాగం విశాలంగా విచ్చుకుంది. ఉంగరాల జుత్తు నుదుటి మీద నుంచి మరికాస్త పైకి లేస్తుంది. మనోహరమైన ఆ ముఖాన్నలా చూడడం స్వప్నకో వింత అనుభూతి. ఆ పారవస్యం నుంచి తేరుకుని చటుక్కున ముఖం కోపంగా మరుచుకుంది. ఈ వేషాలేం కుదరవు, దోషులు శిక్షింపబడుదురు అంటూ చుట్టూ చూసింది. గదంతా చంద్రవందరగా ఉంది. వంటిల్లో రణరంగంలా ఉంది. మైథిలి స్వప్న కలిసి ఇల్లంతా నీటిగా సర్దేశారు. వాళ్లు చూపిస్తున్న ఆత్మీయత మాధుర్యానికి మధు హృదయం విపరీతంగా స్పందించింది. కళ్లల్లో నీటి పొరలు సన్నగా కదలాడాయి. ఆ నీటి పొరల వెనక సన్నని నీలి నీడల్లో స్మృతుల విహంగాలు రెక్కలు విప్పుకున్నాయి. మనసంతా ఆవేదనతో బరువెక్కిపోయింది. అన్నీ ఉన్నవారికి బాల్యం ఆనంద ఉద్యానవనమైతే ఏమీ లేని అనాథకి బాల్యంలో భవిష్యత్తు మహాశూన్యంగా కనిపిస్తుంది. ఆశల తీవెలు సాగే వేళ వాటికి ఆలంబన లేక నేలకూలి దుమ్ములో ధూళిలో పడి దొర్లుతుంటే, బంగారు బాటలో సాగాల్సిన జీవితం నిస్సారంగా నీరసంగా సాగుతుంటే ఏ పసి హృదయం విలవిల్లాడదు? తల్లి తండ్రి గోదావరి పుష్కరాల్లో అంతిమయాత్ర చేస్తే ఒంటరిగా మిగిలిపోయాడు 8 ఏళ్ల మధు. మేనత్త ప్రేమగా చేరదీసిన తక్కిన వారికి ఆ విశాల హృదయం లేక ఆ పసివాడి జీవితం కడగళ్ల పాలైంది. మధు ఇక నుంచి రోజుకొకళ్ళింట్లో భోంచేస్తాడు. కాని అత్త మొగుడు మాధవరావు చెప్పినప్పుడు అదేంటో అర్థం కాలేదు మధుకి. సోమవారం రామశర్మ గారిల్లు, మంగళవారం మహాదేవశాస్త్రి గారిల్లు, బుధవారం బుచ్చిబాబు గారిల్లు, గురువారం కోట్లింగం, శుక్రవారం. మేనత్త రాఘవమ్మ ఇక వినలేక కొంగు నోట్లో దోపుకుని ఇంట్లోకి పరిగెత్తింది. ఆమె గుండెల్లో మహాసాగర ఘోష. కన్నులు అవిరామంగా వర్షిస్తున్నాయి. అన్నయ్య వాడినెంత అపురూపంగా పెంచాడు, వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. అన్నీ గాలికి వదిలేసి మరో లోకానికి చేరుకున్నాడు. ఇప్పుడు ఈ పసివాడి జీవితం ఏం కావాలి? వారాలు చేసుకుంటూ బ్రతకాలి. ఆమె గుండె వేదనతో కొతకొతలాడింది. అలా జరగడానికి వీల్లేదని భర్తతో మొండిగా వాదించింది. ఫలితంగా వారం రోజులు మంచం దిగలేదా ఇల్లాలు. అత్త వీపుకు తగిలిన దెబ్బలకి కొబ్బరి నూనె రాస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు మధు. అత్త, నేను వాళ్ళింటికే పోయి అన్నం తింటాలే, నువ్వు మామయ్యతో పోట్లాడి దెబ్బలు తినబాకు. వాడి నీళ్లు నిండిన కళ్ళు, ఆ దీనవదనం, తెల్లని చెక్కిళ్ల మీదుగా కారిపోయే కన్నీరు, అన్నింటినీ మించి అత్త మీద వాడుకున్న అపారమైన మమకారం.
చటుక్కున్న వాడిని గుండెల్లో చేర్చుకుని వెచ్చని కన్నీటితో శిరస్సు అభిషేకించింది. అన్నయ్య రాజశేఖరం తాను చేసుకున్న వాగ్దానాలు, ఆడుకున్న పరిహాసాలు స్మృతి పదంలో మెదిలి ఆ రాత్రి కంటి మీద కునుకు రాలేదు. చూడు రాఘవ, మా మధు నీ పెద్దలుడు. వాడు ఐఏఎస్ చదివి కలెక్టర్ అవుతాడు. కట్నవది ఏమిస్తావో ఏమో. చెల్లెల్ని ఉడికించాలని తమాషాగా మాట్లాడేవాడు రాజశేఖరం. ఇదిగో నీ కోళ్లే కట్నం, అంతే, మరి మాట్లాడుకో అంటూ 2 ఏళ్ల స్నేహబాలను తెచ్చి అన్నగారి ఒళ్ళో కూర్చోబెట్టేది రాఘవమ్మ. బాగానే ఉంది. అన్న చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడే మాటిచ్చేసుకుంటున్నారు. పెద్దయ్యాక వాళ్ళ మనసులు ఎలా మారతాయో. నా బంగారు తండ్రికి ఇష్టం లేని పని కల్లో కూడా చేయను అంటూ పసివాణ్ణి ఆర్తిగా గుండెలకు అందుకునేది మీనాక్షి. భలే గడుసుదానివి వదినా. సువర్ణ ప్రతిమ లాంటి పిల్లనిచ్చి చేస్తానంటే ఇంకా నిక్కుతున్నావే. మాకన్నా మంచి సంబంధం ఎక్కడి నుంచి తెస్తావో నేను చూడను అంటూ వదిన గారి మీద సవాల్ చేసేది రాఘవమ్మ. స్నేహబాలంటే విపరీతమైన ముద్దు రాజశేఖరానికి. ఆ పిల్లకి రకరకాల బొమ్మలు, గౌన్లు, రిబ్బన్లు తెచ్చి మురిసిపోతూ మీనాక్షి కోడల్ని అందంగా అలంకరించి ముచ్చట పడేది. రాఘవమ్మ కూడా మధుని కళ్ళలో పెట్టుకుని చూసుకునేది. తల్లి తండ్రి పోయిన దగ్గర నుంచి తనని అపురూపంగా చూసుకున్న అన్నగారంటే ఆమె గుండెలు ఆత్మీయతతో వింతగా స్పందించేవి. అన్నా వదిన పోవడం, మధు అనాథ కావడం, భర్త నిరంకుశ ప్రవర్తన, రాఘవమ్మ మనసు విపరీతంగా చలించిపోయింది. అహర్నిశలు మేనల్లుడి భవిష్యత్తు గురించి భర్త నిరాదరణ తలుచుకుని దాదాపు పిచ్చిదే అయిపోయింది. మధు మాత్రం తన తెలివితేటలతో, ఓదార్పు మాటలతో అత్తమొహంలో వెన్నెల కాయించాలని చూసేవాడు. అమావాస్య చీకట్లో మెరిసి మెరవని చంద్రరేఖలా ఉదయించే అత్త చిరునవ్వు చూసి ఆనందంతో పొంగిపోయేదా పసి హృదయం. చిన్నారి స్నేహబాలకి కొత్త గౌన్లు కుట్టించినప్పుడు తనకి కుట్టించకపోవడం, మెటల్ తెచ్చి చాటుగా ఆ పిల్లకి పెట్టి తనకి ఉత్తచేయి చూపించడం, ఇంట్లో మామయ్య ప్రవర్తన మారిపోవడం చూసి మధుకి క్రమక్రమంగా అర్థమవసాగింది. ఇంత నిరాశమయ వాతావరణంలో కూడా అత్త చూపే అవ్యాజ్యమైన ప్రేమానురాగాలు ఆ పసి హృదయాన్ని కదిలించేశాయి. స్కూల్లో వాతావరణం ఆశాజనకంగా ఉండేది ఆ బాధ పరితప్త హృదయానికి. ప్రతిభా సంపదని వెదజల్లే విశాల నయనాలు, ప్రపంచంలోని తెలివినంత నాదే సుమా అన్నట్లుండే పాలభాగం, పట్టుదల, దీక్ష, ఇవే నా లక్ష్యం అన్నట్లుండే దీర్ఘ నాసిక, ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం, చురుకుదనం. ప్రతి టీచరు అభిమానానికి పాత్రుడయ్యేవాడు మధు. ఏమండోయ్ కవిగారు, అప్పుడే ఊహాలోకాల్లోకి ఎగిరిపోయారు. హతోస్మి. ఆ గగన సౌదాలు వీడి ఈ భూమిలోకి పాదం మోపండి మహాశయ్య. స్వప్న చెయ్యి పట్టి ఊపడంతో ఈ లోకంలోకి వచ్చాడు మధు. ఓ సారీ స్వప్న, నిన్ను చూస్తుంటే నాకు దూరంగా పారిపోయిన ఆత్మీయత ఏదో నన్ను వెతుక్కుంటూ వచ్చినట్లుంటుంది. ఓ ఇల్లంతా ఒక కొలికి తెచ్చినట్లున్నారే. స్వప్న, నీకెందుకీ శ్రమ? ఆమె కళ్ళల్లోకి ఆర్తిగా చూశాడు. ఎందుకంటే ఈ మహాకవి గారితో స్నేహం చేసినందుకు, సరేనా? స్నేహప్రియంగా నవ్వేసింది. ఇవాళ నీ చేతి వంట రుచి చూసే ప్రాప్తం ఈరోజు నువ్వు చేశావు. రోజు ఎవరు చేస్తారు? తిండం ఆపేసి ఎటో చూస్తూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేని దానిలా ఏదో పుస్తకంలోకి శ్రద్ధగా చూస్తోంది. రాకరాక మీరు మా ఇంటికొస్తే ఇది ఆదరణ. కొంగు నడుం చుట్టూ దోపి ఇల్లంతా చకచకా తిరుగుతూ పనిచేసే స్వప్నని చూస్తే మరొక దృశ్యం మనసులో మెదిలింది. ఇంటి దగ్గర మహారాణిలా కూర్చుని నౌకర్ల చేత పనులు చేయించే ఆమె అచ్చు గృహిణిలా అన్ని పనులు చక్కబెట్టేస్తుంటే ఆశ్చర్యపోయింది మైథిలి. స్నేహితురాలిలా చూడడం ఆమెకి వింతగా ఉంది, వినోదంగా అనిపించింది. భోజనాలు ముగిశాక ఇక మీరు అనవసరపు ఆలోచనలు మాని హాయిగా విశ్రాంతి తీసుకోండి అంది లాలనగా కన్నుల్లోకి చూస్తూ. స్వప్న, ఇలారా, ఇటు చూడు. ఆ షెల్ఫ్ మీదున్న సీసాలో టాబ్లెట్స్ ఉన్నాయి. టాబ్లెట్స్ వేసుకుని ఆమె తెచ్చిన మంచినీళ్లు తాగాడు. ఇంకా ఏంటన్నట్లు చూస్తున్నాయి ఆమె కళ్ళు. మరిచిపోయావా అన్నట్లున్నాయి అతని చూపులు. చూసావా, దుప్పటి కప్పడం మరిచిపోయావు. చిన్నపిల్లాళ్లా చూశాడు. ఇది మరీ బావుంది. చిలిపిగా విసుక్కుంటూ దుప్పటి కంఠం దాకా కప్పి ఇంక చాలా జోలపాట కూడా పాడాలా? అతని కళ్ళల్లోకి వింత వెలుగు పాకుతూ వచ్చింది. పెదవులు మెల్లగా విచ్చుకున్నాయి. మైథిలి ఉంది గాని లేకపోతే హాయిగా నీ ఒళ్ళో పడుకుని నిద్రపోయేవాణ్ణి రహస్యంగా అన్నాడు. అబ్బా, కోరికలకేం కొదవలేదు. మెల్లగా నవ్వుకుంటూ యువతలకొచ్చింది. కృతజ్ఞతాభారంతో మనసు బరువెక్కింది. ఊహల పల్లకి ఊసులతో నిండిపోయి ఆకలతో అలరించింది. తీయగా ఆలోచిస్తూ మనసు నిద్రలోకి జారిపోయింది చల్లగా. సకల చరాచర జగత్తు గాఢ సుషుప్తిలో మునిగింది. రాగభరిత హృదయాల్లో అనురాగ తరంగాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. అతని మనసంతా ఆమె రూపం, ప్రథమ పరిచయంలోని వింత పులకింత.
ఆమె శరీర కాంతిలో స్వర్ణపుంజాలు మెరిసిపోతున్నాయి. ఆ వంపు సొంపుల్లో ఇంద్రధనస్సులు విరిసి కరుగుతున్నాయి. ఆ సోగ కన్నుల్లో శారద యామిని చిందులు వేస్తోంది. ఆదరాల చివర అమృత ప్రవాహం తుంపర్లుగా చిందుతోంది. రసోద్వేగంతో తనూలతిక ఊగిపోతోంది. మధు మనసు మధుమానసమైపోయింది. స్వప్న నృత్యం చూడడం ఒక తీయని అనుభూతి, అద్భుతమైన భావన అన్న మిత్రుడి మాటల్లో అతిశయోక్తి లేదు అనుకున్నాడు. హరివిల్లు విరిసినట్లున్న ఆ లావణ్యం, సౌకుమార్యం, ముగ్ధత్వం, స్నిగ్ధరేఖలు జాలువారుతున్న కపోలాలు అతని హృదయం రస జలదిలో మునకలు వేసింది. రతి మన్మథ నృత్యనాటిక పూర్తి కాగానే తానేదో అమృత భావనా ప్రపంచం నుండి జారిపడ్డట్లు, రతి విలాపం ఘట్టంలో గుండెల్ని కరిగించిన ఆమె అభినయం అడుగు తీసి అడుగు వేస్తుంటే హృదయం పొట్టుదప్పినట్లు, ఏదో మైకం కమ్మినట్లు ఏమీ అపూర్వ అనుభూతి. గ్రీన్ రూంలోకి వెళ్లి ఆమెను అభినందించాలని ఉత్సాహంగా లేచాడు. అంత దూరంలోనే ఆగిపోయాడు. ఎందరో అభిమానుల మధ్య చుక్కల్లో చంద్రుళ్లా మెరిసిపోతూ ఆమె. మిత్రుడు విశ్వామిత్ర మధు చేయి పట్టి అభిమన్యుళ్ల గుంపుని ఛేదించి ఆమె ముందు నిలబెట్టాడు. కనులు చెదిరే ఆ సౌందర్యాన్ని అంత సమీపంగా చూడడం, ఆ సుకుమారమైన పాదాల్ని తాకాలనిపించింది. వివిధ భావాల్ని ప్రదర్శించే ఆ కనుదోయిని అదే పనిగా చూడాలని విశ్వామిత్ర మధుని పరిచయం చేస్తున్నాడు. అవేమీ వినిపించడం లేదు. ఆమె పెదవులు సుతారంగా కదిలించి చిరునవ్వుతో నమస్కరించింది. మధు గుండె లయ తప్పినట్లయింది. సౌందర్యం ధారగా ఆమె మీద కురుస్తున్నట్లు వింత భావన. నడిచినంత మేర వెలుగుదారులు పరుగులు తీస్తున్నాయి. తుహీన చంద్రకిరణాలు చల్లగా వెలుగులు చిమ్ముతున్నాయి. ఆ ప్రథమ సందర్శన అనుభూతి నుంచి తేరుకోకముందే అంకుల్ అంటూ వచ్చింది 8 ఏళ్ల రాధారాణి. పేరు పొందిన లాయర్ లక్ష్మీపతి గారి గారాల పట్టి 4 మగపిల్లల తర్వాత కలిగింది గనుక మరీ అపురూపం. మధుని ఒక క్షణం వదలదు. అతను చెప్పే కథలు, పాడే పద్యాలు, పాటలు ఆ పిల్లకి మరీ మరీ వినాలనిపిస్తాయి. రాధ పుట్టినరోజు సందర్భంగా పరిచయమై ఆ పిల్ల మనసులో శాశ్వతంగా తిష్ట వేసుకున్నాడు మధు. అరే చిన్నారి రాధ, అప్పుడే వచ్చేసావా? పోండి అంకుల్, మీతో మాట్లాడను. రాత్రి మా టీచర్ డ్యాన్స్కి రమ్మంటే రాలేదు. మీతో మాట్లాడను. మా టీచర్కి చెప్పాను కూడా మా మధు అంకుల్ వస్తాడని. మూతి బిగించి అలక సాగించింది. బంగారు తల్లి, రాత్రి ప్రోగ్రాంకి నేను వచ్చానమ్మా. ఆ పిల్లని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా బుజ్జగించాడు. మూతి తిప్పి మధు వంక కొరకొరా చూసింది. అంత అబద్ధం, నాకు కనిపించలేదుగా. చాలా లేటుగా వచ్చాను, అందుకే వెనకగా కూర్చున్నాను. అందుకే మా చిన్నారి రాధకి కనిపించలేదు. పాలమీగడ తరగల్లాంటి బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు. పో అంకుల్, అసలు ముద్దెందుకు పెట్టుకుంటారు? సాలోచనగా చూసింది. అదే, ఎందుకంటే చక్కగా ఉన్నావు కదా, ముద్దొచ్చింది అందుకని. అయితే చక్కగా ఉన్న వాళ్ళందరినీ ముద్దు పెట్టుకుంటారా? అబ్బే, అందరినీ కాదమ్మా, నీలాంటి చిట్టి తల్లుల్ని, బుజ్జి పాపాయిల్ని అందంగా బొద్దుగా ముద్దుగా ఉంటారు గనుక అంటూ చెప్పడం పూర్తి చేసి ఆ పిల్ల కళ్ళలోకి చూశాడు. సమాధానం సంతృప్తిగా ఉందో లేదోనని. రాధ కొంచెం సేపు ఆలోచన అభినయించింది. అయితే మా స్వప్న టీచర్ని నేను రోజు ముద్దు పెట్టుకుంటా. టీచర్ ముద్దొస్తారు కదా అంకుల్. ఏం చెప్పాలో తోచక తల గోక్కుంటూ ఉండిపోయాడు. చెప్పండి అంకుల్, టీచర్ బాగుంటుంది కదూ అన్నాడు తప్పించుకోలేక. మరి మీరు ముద్దు పెట్టుకుంటారా? ఆరిందలా నడుం మీద చేతులుంచుకుని కళ్ళు గుండ్రంగా తిప్పింది. చ తప్పమ్మా, అలా అనకూడదు. ఇదిగో ఇటు చూడు, నీకోసం కొత్త కథల పుస్తకం తెచ్చాను. తర్వాత చూస్తా గాని అందమైన అమ్మాయిని చూసి కవిత్వం రాస్తారట కదా. మధుకి మతిపోయినట్లయింది. ఇవన్నీ నీకెవరు చెప్పారమ్మా? పెద్దనే చెప్పాడు. తనేమో ఎప్పుడూ వదినకి ఎదురుగా కూర్చుంటాడు. నాకేమో కోపం వచ్చింది. అందుకని అడిగితే మీ వదిన తెల్లగా ఉంటుంది కదా, అందుకే కవిత్వం రాస్తున్నాను అన్నాడు. నిజమేనా అంకుల్? మధుకేం మాట్లాడాలో తోచలేదు. చెప్పండి అంకుల్, నిజానికి అన్నయ్య చేతిలో పెన్ను పేపరు లేవు. అదేదో తనకు అర్థం కాని మిస్టరీలా ఫోజు పెట్టింది. అమ్మ ఇవాళ ఏం టిఫిన్ చేసిందో చెప్పు. భలే ఆకలిగా ఉంది, రాత్రి కూడా అన్నం తినలేదు. అమ్మ భలే టిఫిన్ చేసింది, తెచ్చి పెడతాను గాని రేపు మా టీచర్ని ఇక్కడికి తీసుకొస్తాను. ఎందుకు? తెల్లబోయాడు. అదే అంకుల్, నువ్వు కూడా కవిత్వం రాద్దు గాని. అంకుల్, మా టీచర్ బాగుంటుంది కదా, మరి నన్ను పెట్టుకున్నట్లే ముద్దు పెట్టుకుంటావా? మధుకి దగ్గరగా జరిగి చెవిలో రహస్యంగా అడిగింది. తప్పురాదా, అలా మాట్లాడకూడదు. ఆమె నాకు తెలియదు కదా, అలా చేయకూడదు. ఆమెకి కోపం వస్తుంది. అది సరే గాని ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? తప్పు కదూ? అది కాదంకుల్, మరి అన్నయ్యేమో వదిన టిఫిన్ పెట్టేసి వచ్చేస్తుంటే కొంగు పట్టుకుని లాగి ముద్దు పెట్టుకున్నాడు.
ఏదో అపూర్వమైన దృశ్యం చూసినట్లుంది రాధ చిన్నారి ముఖం. రాధా, ఇంకెవరితో ఇలా మాట్లాడుకో. అలాంటి పెద్ద విషయాలు చిన్నపిల్లలు మాట్లాడకూడదు, తెలిసిందా? ఏది మొన్న నేర్పించానే కస్తూరి తిలకం, చెప్పు. అసలు ఇంతకీ వచ్చిందా లేదా? ఓ అంటూ ఉత్సాహంగా తలూపి రాగయుక్తంగా పాడింది. పాడేటప్పుడు ఆ బొగ్గల కదలిక, చిగురుటాకుల్లా కదిలే పెదవులు, సన్నని మెరుపులు కురిపించే కళ్ళు, గుక్క తిప్పుకోవడానికి తల ఎగరేయడం అన్నీ ఎంతో ముద్దుగా ఉంటాయి. చటుక్కున దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవాలన్న కోరికను అతి బలవంతాన నిగ్రహించుకున్నాడు. ప్రశ్నలు వేసి మళ్ళీ ఏం దుమారం లేవగిస్తుందోనని భయం వేసింది. మరి నృత్యం ఎంతవరకు వచ్చింది? మళ్ళీ సాయంత్రం వస్తా, స్కూలుకి టైం అయిపోతుంది, టాటా అంటూ చెంగున లేడిలా పరిగెత్తింది బయటికి. రాధ వేసిన ప్రశ్నలు తలుచుకుంటే ఒక పక్క నవ్వు, మరో పక్క ఎడతెగని ఆలోచనలు. ఆ చిన్న బుర్రలో ఎంత తర్కం, ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆకాంక్ష. ఒక్కోసారి ఆ అతి తెలివి ప్రాణాల మీదకి వస్తుంది. ఒకసారి సుడిగాలిలో వచ్చి ఆటం బాంబు లాంటి ప్రశ్న వేసింది. అంకుల్, ఆడవాళ్ళకి మీసాలు ఎందుకుండవు? ఆడవాళ్ళకి మీసాలుంటే బాగుండవమ్మా, అందుకని దేవుడు మీసాలు పెట్టలేదు. పో అంకుల్, ఎంచక్క మీసాలుంటే బాగుంటుంది, చిన్నలాగా పెంచేస్తాను అంటూ కొంచెం సేపు మూతి మీద మీసాలున్నట్లు యాక్షన్ చేసేది. ఆ పిల్ల చేసే నటన చూసి మధు మనసారా నవ్వుకునేవాడు. ఎడారిలాంటి ఒంటరి జీవితంలో రాధ నవనందనపు చినుకు. ఆ చిన్నారిని చూస్తే మధు హృదయం ఆనందంతో రెపరెపలాడుతుంది. సాయం సంధ్యలో రాగరంజితమైన ప్రకృతిని చూస్తూ సన్నగా కూని రాగాలు తీస్తున్నాడు మధు. ఊహల్లో స్వప్న సౌధాలు నిర్మిస్తూ అవే శాశ్వతం కాబోలు అనుకునే దివ్య క్షణాలు. ప్రతి వ్యక్తికి జీవన సమరంలో ఆశల ఆరాటంతో పోరాటం తప్పదు. ఆశలనేవి నెరవేరడానికి కాదేమో అనిపిస్తోంది ఒక్కోసారి. తీరితే అది ఆశ అవుతుంది. ఒక వస్తువును పొందాలన్న తహతహ అది చేరువయ్యాక ఉండదు. చేరువైన ఆ తహతహ నూతనత్వంలోని వింత గుబాళింపు తగ్గకపోతే అదే జీవిత పరమార్థం. అయినా ఊహల్లోని మాధుర్యం వాస్తవానికి రాదు. రాధ పంపిన పనిపిల్లొచ్చి బాబుగారు అంటూ పిలిచే వరకు బాహ్యస్మృతి లేదు అతనికి. ఆ అమ్మాయి గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారండి అంది. ఎందుకబ్బా అనుకుంటూ తయారయ్యాడు. ఒక్కోసారి మహారాణిలా తన ఇంట్లో కూర్చుని మధుని పిలిపిస్తుంది. అదో వింత ఆనందం. ఇంత పెద్దవాడు తన ఆజ్ఞలు పాటిస్తున్నాడు కదా అని కొంచెం గర్వం. అలాంటప్పుడు రాధమొహంలో వెలిగే కాంతిని చూస్తుంటే మధు హృదయం ఆనంద రసాప్లావితమవుతుంది. ఇల్లంతా వెతికినా రాధ కనిపించలేదు. రాధ వాళ్ళ అమ్మగారు పని కంగారులో ఉన్నారు. రాధ ఎక్కడుందండి? ఏమోనైనా వెతుకు. నీ కనిపించకుండా దాక్కోవడం, నువ్వు వెతుక్కోవడం మామూలేగా. అలా వెళ్ళి చూడు, తోటలో ఏ చెట్టుకి కూర్చుందో. నువ్వు బాగా గారవం చేశావు. అది బొత్తిగా మాట వినడం మానేసింది. ఆవిడ మురిపెంగా విసుక్కుంటూ తన పనిలో లీనమైపోయింది. మధు చిన్నగా నవ్వుకుంటూ చెట్లన్నీ గాలించాడు. పొదరిళ్లన్నీ వెతికాడు. ఎక్కడా లేదు. ఇల్లంతా మరోసారి తిరిగి రాధారాణి ఎక్కడున్నా బయటికి రావాలి, కొత్త పుస్తకాలు తెచ్చాను అంటూ కేకలు పెట్టాడు. చివరికి విసుగొచ్చేసి నే వెళుతున్నా అంటూ గొంతు పెద్దది చేసి అరిచాడు. అయినా ప్రయోజనం కనిపించలేదు. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ రాధ గదిలోకి వచ్చాడు. అదొక అందాల చిన్నారి లోకం. ఒక పక్క గాజు బీరువాలో అమర్చిన అందమైన బొమ్మలు రకరకాలవి. మరొక పక్క వార్డ్రోబులో రాధవి రకరకాల ఫ్రాకులు, పట్టు పరికిణీలు, రకరకాల ఆట వస్తువులు. ఆ పిల్ల ఏది కోరినా మరో నిమిషంలో రెడీ. మధు గదిలోకి అడుగు పెట్టేవాడల్లా హఠాత్తుగా ఆగిపోయాడు. తలుపు చివర పట్టు పావడ అంచులు కనిపిస్తున్నాయి. అమ్మ దొంగ, ఎక్కడ దాక్కున్నావా అంటూ ఆనందంగా తలుపు రెక్క యువతలు తీసి రాధని చటుక్కున చేతుల్లోకి తీసుకున్నాడు. వింతగా తగిలిన స్పర్శకి ఉలికి పడ్డాడు. చేతుల్లో ఉన్నది 8 ఏళ్ల చిన్నారి రాధ కాదు, 25 ఏళ్ల నవయవని. ఆమె మొహం సిగ్గుతో కందిపోగా మనోహరంగా ఇబ్బందిగానే కదులుతున్న తనువులతిక. వెన్నెల వెదజల్లే కళ్ళు, పాలరాతి శిల్పంలా ఆమెవరు? ఒక్క క్షణం మతిపోయినట్లు అనిపించింది. ఆమె శరీరం అతి కోమలంగా తన శరీరానికి దగ్గరగా, పారిజాత సుమసౌరభం లాంటి ఆ శ్వాస పరిమళం. అంకుల్, భలే భలే అంకుల్, నేనే అనుకుని టీచర్ని పట్టుకున్నారు. నన్ను కనుక్కోలేదు, ఓడిపోయారో. రాధ చప్పట్లు కొట్టి నవ్వుతోంది. మధు తప్పు చేసిన వాళ్ళ ఆమెను ఎదురేశాడు. సారీ, ఏమనుకోవద్దు. మా రాధ అనుకున్నాను. అందులో మీ చీరంచు రాధ పావడాంచు ఒకటిగా ఉండడంతో పొరపడ్డాను. నొచ్చుకుంటున్న అతన్ని చూస్తే ఆమెకు నవ్వాగలేదు. మీరు అంటూ ఆగిపోయింది. ఏదో గుర్తుకొచ్చినట్లు పలకరింపుగా నవ్వింది. టీచర్, మా అంకుల్కి బోలెడు పద్యాలొచ్చు. అంకుల్, టీచర్ మీద కవిత్వం రాయి. ఏమంకుల్, రాస్తావా? మా టీచర్ బాగుంది కదా.
నువ్వు నన్నంటావే బంగారు తల్లి అపరంజి బొమ్మ, నీ కళ్ళు కలువ పూలు, నోరు లెక్క పెడతా, బుగ్గలు యాపిల్ పళ్ళు అని. అట్ట రాసి అంకుల్, మా టీచర్ నాకన్నా బాగున్నారు కదా. రాధ అమ్మగారు కాఫీ కప్పులతో రాకపోతే ఆ పిల్ల వాక్ ప్రవాహానికి ఇక అంతుండేది కాదు. గబగబా అక్కడి నుంచి బయటపడి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. హృదయం అట్టడుగు పొరల్లో నుంచి ఏదో వింత పులకింత మధుర పరిమళంలా గుండెని చుట్టుకుంటోంది. ఆ సంఘటన, పువ్వులాంటి ఆమె స్పర్శ అతని అణువణువులో నవబృందావనం విరియజేసింది. మధు పక్కనే బుద్ధిగా కూర్చుని పార్వతీ కళ్యాణం నృత్యనాటికను శ్రద్ధగా చూస్తోంది చిన్నారి రాధ. గిరిరాజ తనయ మందగమనంతో చేతిలో పూల సజ్జతో రంగప్రవేశం చేసింది. పార్వతిగా ఆమె అలంకరణ పరమ సుకుమారంగా ఉంది. ఎర్రని కలువ మొగ్గలాంటి చేతులు జోడించి పరమశివుణ్ణి భక్తిగా వేడుకుంటోంది. ఆమె ప్రతి కదలికలో ఒక వింత రసస్పందన. కనులు వాల్చితే కలువ పూల తీరు, కన్ను విచ్చితే వెన్నెల సౌరు. ఆమె చూపే ఒక్కో భంగిమలో రసిక హృదయాలు జల్లుమంటున్నాయి. ఆ సౌందర్య ప్రవాహం ప్రేక్షకుల్ని ఊపిరి తిప్పుకొనివ్వడం లేదు. రెప్పవేయడం మరిచిపోయాడు మధు. భావతరంగాలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. అంతరంగం పాల కడలిలా పొంగుతోంది. ఏమిటి అనిర్వచనీయమైన స్పందన? ఎందుకీ వింత తపన? హఠాత్తుగా కరెంటు పోయింది. హాలంతా చిక్కని చీకటి, ఈలలు, కేకలు, అరుపులు, అంతా గందరగోళం. ఎవరికేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి. రాధ భయంతో మధు చేతిని గట్టిగా పట్టుకుంది. రాధ భుజం మీద బలంగా చేయి వేసి బిగించి చటుక్కున లేచి నిల్చున్నాడు. స్టేజ్ మీద నుంచి కేకలు, గోల, కంగారు గారుస్తున్న కోమల స్వరం, పెనుగులాట. జేబులోకి చేయి పోనిచ్చి పెనటార్చి తీశాడు. ఆ సన్నని వెలుగులో కనిపించిన దృశ్యం అతని రక్తం సలసలా కాగిపోయింది. రాధని సీట్లో కూర్చోబెట్టి ఒక్క పరుగులో స్టేజ్ మీదకు చేరాడు. స్వప్నం మీదకు వరగబోతున్న వ్యక్తిని చొక్కా కాలరు పట్టుకుని బలంగా వెనక్కు లాగాడు. ఎడాపెడా అందిన చోటల్లా వాయించేశాడు. చేతులు మంటగా ఉన్నా లక్ష్య పెట్టలేదు. అనుకోని ఈ పరిణామానికి అవతల వ్యక్తి దిమ్మెరపోయాడు. అటు ఇటు చూసి శివుడు తపోదండంగా ఉపయోగించిన దాన్ని తీసి మధు తల మీద కసికొద్దీ బాధేశాడు. ఇంతలో ఒక యువకుడు బెడ్రూమ్ బాక్స్ లైటు వెలిగించి తీసుకొచ్చాడు. రక్తం కారుతూ పక్కకి పడిపోతున్న మధుని చేతుల్లోకి తీసుకున్నాడు. చెదిరిపోయిన అలంకరణతో భయపడిపోయిన స్వప్నను చూసి, మీరు నడవండి మేడం, బయట కారు సిద్ధంగా ఉంది. మైథిలి కంగారుగా జనాన్ని తప్పించుకునొచ్చింది. ఏం జరిగింది స్వప్న? నువ్వు ముందు పదా అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. చిన్నగా ప్రారంభమైన చినుకులు దట్టంగా సాగి వర్షంలోకి దించేసింది. హోరుమని గాలి. 4 అడుగులు వేసిందో లేదో పూర్తిగా తడిసిపోయింది స్వప్న. కవి సమ్మేళనంలో మధుసూదన కవితాగానం అని వినగానే ఆమెకు ఒళ్ళు తెలియలేదు. శరత్కి, మైథిలికి చెప్పకుండా బయలుదేరింది. చచ్చా, ఇలా రావడం ఎంత పొరపాటైపోయింది. ఈ గాలివాన, హోరు, రాత్రి చీకటి ఏమైనా జరిగితే? ఆమె గుండెలు భయంతో గోవులాడాయి. తళుక్కున మెరిసిన మెరుపులో సమీపంగా ఒక పౌడబడిన ఇల్లు కనిపించింది. దాన్ని చూస్తుంటే బూత్ బంగ్లా గుర్తుకొస్తోంది. అయినా తప్పదు. నెత్తిమీద చీరకొంగు కప్పుకుని కంగారుగా పరిగెత్తి ఆ ఇంటి వరండాలో చేరింది. అడదిడ్డంగా పడున్న ఇటుకరాళ్లు తప్పించుకుంటూ ఒక రాయి తగిలి తూలి పడబోయింది. ఒక బలమైన హస్తం ఆమెని ఆపేసింది. ఎవరు? పెంటార్చి తీసి వెలిగించాడు మధు. మీరా? అతని స్వరంలో ఆనందాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయి. ఏదో అద్భుత భావన ఆ స్వరంలో. శరత్, మైథిలి ఎవరూ రాలేదు? ఒంటరిగా ఎలా బయలుదేరారు? కార్యమైంది? నేనొక్కదాన్ని వచ్చాను కవి సమ్మేళనానికి. దారిలో వర్షం పట్టుకుంది. అపరాధినిలా తల వంచుకుంది. ఆమె కన్నుల్లోని మిలమిల అతని దృష్టిని దాటిపోలేదు. అంటే తన కవిత్వం అంటే ఆమెకిష్టమా? ఏ హంగులు లేకుండా ఒంటరిగా వచ్చిందంటే ఓ! అతని హృదయ వీణ మోహనరాగం ఆలాపన చేసింది. నా కవితలంటే మీకంత మక్కువా? అందామె వినిపించి వినిపించినట్లు. మీరు కోరితే నేనే మీ ఇంటికొచ్చి ఇంత వాన చీకటి నా కోసం ఇంత సాహసం చేశారా? అతనికి ఇదంతా నిజమా అనిపిస్తోంది. అందరి చేత మన్ననలు పొందుతూ ఆరాధింపబడే ఈ సుమధుర పరిమళాంగి కేవలం తన కవిత్వం కోసం ఇంతగా తప్పించిపోతుందా? మధు. అతని ఎద లోయలన్నీ తీయని తలపులతో ప్రతిధ్వనించిపోయాయి. ఏంటి పిలిచారా? ఈ అనంత సాగరం ఎదుట నువ్వు నేను, నీలోన సాగరం, నాలోన కెరటాలు. ఈ నవజీవన పదాల ఎదుట నువ్వు నేను, నా వసంతానివి నువ్వు, మలయానిలము నేను, నీ నీలికన్నుల సొబగులో నేనుంటే నా గుండె లోగిళ్ల వాకిళ్ళు నీ ఎదలు. ఈ భావం కేవలం భావమేనా, లేక నిజ జీవితంలో చెవి చూశారా? ఆ స్వరంలోని ప్రకంపనానికి అతను చలించిపోయాడు.
కొన్ని భావనలు నిజ జీవితంలో నుంచి వస్తే మరికొన్ని భావనలుగానే మిగిలిపోతాయి. మీకెందుకొచ్చింది అనుమానం? నేనింకా బ్రహ్మచారినే, ఊహాలోక విహారినే. ఆమె త్రుళ్ళిపడ్డట్టు చూసింది. సారీ, ఏదో అడిగేశాను. వర్షం తగ్గినట్లుంది, వెళ్ళిపోదామా? చటుక్కున సంభాషణ మరిచేసింది. తెల్లబోయాడతను. వీధి తలుపు విరామం లేకుండా మోగుతూనే ఉంది. విసుగ్గా వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా శరత్. ఎంతసేపటి నుంచి తలుపులు బాదుతున్నానో తెలుసా? విసుగ్గా చూశాడు. సారీ శరత్, రాత్రి చదువుకుంటూ పడుకునేసరికి లేట్ అయిపోయింది, అందుకే. అతను సంజేషిచ్చే తీరు చూస్తే నవ్వొచ్చింది శరత్కి. అందుకేగా హాయిగా పెళ్లి చేసుకోవయ్యా మహానుభావ అంటే వినవు. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను శరత్. దేనికైనా సమయం రావాలిగా. అవును, మీరు కలలు కనే స్వప్నబాల దొరకాలిగా. అయినా ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో కాస్త మా చెవిన పడేయకూడదు. ఎక్కడైనా ఉన్నారేమో చూస్తాం. నిజంగా నీకంత అభిలాష ఉందా నా గురించి? ఈరోజు వింతగడుగుతున్నారేం? మీరు, మీ వ్యక్తిత్వం నాకు పూజనీయం. నా హితుడు, మిత్రుడు అన్నీ మీరే. మీరు కోరండి. కొండ మీద కోతినైనా తెస్తానంటావు, అంతేనా? నిండుగా నవ్వాడు. అమ్మమ్మ, కోతిని తెస్తానా? కోమలాంగి కోసం అన్వేషిస్తాను. శరత్, నేనొకటి అడుగుతాను, ఏమనుకోవుగా? అడిగేసేయండి, ఆలస్యమేలా? స్వప్న నీ స్వంత అక్కగారా? స్వప్న ప్రసక్తి రాగానే శరత్ ముఖం అదోలా అయిపోయింది. మళ్ళీ అంతలోనే తనని తాను సంభాళించుకున్నాడు. ఆమె నాకు అక్క కాదు, అమృతమూర్తి. నా జీవితానికో మార్గం చూపిస్తున్న పుణ్యశీల. మాది చాలా దూరపు బంధుత్వం. వరుసకి అక్క, అంతే. అంతకు మించిన ఆత్మీయత, అనుబంధం మా మధ్య. శరత్ కళ్లల్లో నీళ్లు. ఆ నీళ్లల్లో తళతళ్లాడే ఆప్యాయత, అనురాగాలు, మమతానుబంధాలు. ఆమె తల్లిదండ్రులు? అందరూ ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేరు. విషాదంగా నవ్వాడు. నా గురించి ఆమె అభిప్రాయం ఏంటి? ఎప్పుడైనా నీకు చెబుతుంటుందా? ఆశగా చూశాడు శరత్ వంక. సాహిత్యం అంటే అక్కకి ప్రాణం, అందుకే మిమ్మల్ని విపరీతంగా ఆరాధిస్తోంది. దానికి రంగులు పూయకండి. శరత్, నీ కంటికి నేనంత అలుపుళ్లా కనిపిస్తున్నానా? ఛే, అది కాదు నా ఉద్దేశం. ఏదో ఊహించుకుని అలా జరగలేదని బాధపడే కంటే ముందే జాగ్రత్త పడ్డం మంచిదని. నీ ఉద్దేశం? ఆహా, ఏం లేదు, ఏదో మాట్లాడేశాను, క్షమించండి. మధు తెల్లబోయి చూస్తుండగానే శరత్ ఇల్లు దాటి వెళ్ళిపోయాడు. హోరుమని వీచే గాలికి కిటికీ రేఖలు టప్టపా కొట్టుకుంటున్నాయి. డోర్ కట్టిన ఎగిరి టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజు కింద పడిపోయింది. రాస్తూ రాస్తూ వదిలేసిన కాగితాలు చకచకా ఎగిరి ఇల్లంతా గంతులేశాయి. గాలికి స్టవ్ మంటలు అటు ఇటు చెదిరి గిన్నెకి అందడం లేదు. మధు చిరాగ్గా లేచి కిటికీ రెక్కలు మూసేశాడు. ఫ్లవర్ వాజు సరిగ్గా పెట్టి, గాలికి ఎగిరిన కాగితాల్ని బొత్తిగా పెట్టి, దాని మీద పేపర్ వెయిట్ పెట్టి యథాలాపంగా వీధిలోకి చూశాడు. స్వప్న నడిచి ఇంట్లోకి వస్తోంది రాయంచలా. టప్టపా చినుకులు ప్రారంభమయ్యాయి. రండి, ఏవైనా గాలివానలు వచ్చినప్పుడే మా ఇల్లు పావనం అయ్యేది. అతని వ్యంగ్యం అర్థం చేసుకుని సన్నగా నవ్విందామె. ఏంటిలా బయలుదేరారు? వంది మాగదులు లేకుండా. మీకంతా వేళకోళంగా ఉంది. మా ఫ్రెండ్ బర్త్డే, ఏదైనా ప్రజెంటేషన్ కొందామని ఇలా వచ్చాను. ఈ వాన ఒకటి నన్ను తరుముతూ వచ్చేసింది. వాన చాలా మంచిది. అవునట పాపం. మీరు కడుక్కోలేరని ఇల్లంతా శుభ్రంగా కడిగేసిపోతుంది. పాపం, మీ మనసులోని రహస్యాలు కడగలేదు కదా. మీరేమైనా పట్టేశారా? గుండెల మీద చేతులుంచుకుని భయంగా చూశాడు. మీది చాలా గంభీర స్వభావం, పైకి తేల్తారా ఏంటి? నీ శిష్యుడు ఒకటే పొగడత మీ గురించి. పైకి తేల్తాననుకోండి, పట్టేసుకుంటారా? మీ కనుసన్నల లాలింపుల్లో కట్టేసుకుంటారా? కవిగారు శృతి మించుతున్నారు. చురుగ్గా చూసింది అతని వంక. సారీ, ఒక క్షణం కూర్చోండి, అన్నం ఏమైందో చూసొస్తాను. గబగబా వంటింట్లోకి పరిగెత్తాడు. మీకెవరూ లేరా? చెల్లెళ్ళు, బంధువులు ఎవరినైనా తెచ్చుకోకూడదు? అతని వెనకే వంటింట్లోకి వచ్చి కుతూహలంగా అడిగింది. కావలసిన వారెవరూ లేరు. రావలసిన వారు వచ్చేదాకా ఇంతే. అన్నం కలియబెడుతూ సమాధానమిచ్చాడు. ఆ రావలసిన వారిని త్వరగా తెచ్చేసుకోకూడదు. ఆ మాటలంటున్నప్పుడు ఆమెలో ఒక విధమైన సంచలనం. ఆ ప్రయత్నంలోనే ఉన్నా, ఏమవుతుందో ఏమో. అంటే వేటలో పడ్డారన్నమాట. ఇంతకీ అమ్మాయిది ఏ ఊరు? ఎలా ఉంటుంది? ఏం చదువుకుంది? మీ అభిరుచులకు తగిందేనా? అన్నం దించేసి స్టవ్ ఆర్పేసి ఆమెకు ఎదురుగా మరో పీట వాల్చుకుని కూర్చున్నాడు. ఏమన్నారు? అన్నాడు తీరిగ్గా ఆమె మొహంలోకి చూస్తూ. చూడండి, ఆ అమ్మాయిది ఈ ఊరే. నా అభిరుచులకు తగిందే. నాకు నచ్చింది. ఆమెకు నచ్చానో లేదో. దిగులుగా చూశాడు. ఇంతకీ ఎవరా అదృష్టమూర్తి? చెప్పుకోండి చూద్దాం. కళ్ళు రెపరెపలాడించాడు. నాకెలా తెలుస్తుంది? అన్నట్టు మొన్న మీ కాలేజీలో ఏదో గొడవైందట, ఎవరో అమ్మాయిని గురించి.
మీరు స్టూడెంట్స్తో ఘర్షణ పడ్డారని విన్నాను. అతని మొహం కళావిహీనమైపోయింది. మీకెవరు చెప్పారు? హీనస్వరంతో అడిగాడు. నా దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తుంది గోకుల అని. సెకండ్ బిఏ చదువుతుందిలే, ఆ పిల్ల చెప్పింది. ఇంతకీ ఏంటి గొడవ, తెలుసుకోవచ్చా? ఇందులో తెలుసుకోకూడని రహస్యమేమీ లేదు. అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనమవుతుంటే అడ్డుపడ్డాను. అదే నేను చేసిన తప్పు. ఆ పిల్ల మొహం కూడా నాకు సరిగ్గా తెలియదు. ఎప్పుడో ఒకసారి మాత్రం వాళ్ళ క్లాసుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చూశాను ఆ అమ్మాయిని. అతని మొహం ఆవేశంతో ఎర్రగా కందిపోయింది. దీర్ఘంగా నిట్టూర్చి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఆ అమ్మాయి సువరచల కాబోలు అప్పుడప్పుడు లాడ్జిలకు వెళుతుంది. అది కనిపెట్టారు ఈ గ్రంథసాంగులు. ఆ పిల్ల కాలేజీకి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు సూటిపోటి మాటలు, వ్యంగ్యాలు, వెకిలి నవ్వులు. క్లాసులో ఆమె మీద యారోసు, పచ్చి జాంకాయలు విసరడం, ఆమె సీటు మీద అసభ్యంగా రాయడం సాగించసాగారు. ఆవేశం అణుచుకోలేక కొంచెం ఆగాడతను. చెబుతున్నంతసేపు అతని కళ్ల వెంట విస్ఫులింగాలు రాలుతూనే ఉన్నాయి. మాటిమాటికి పిడికిళ్లు బిగిస్తున్నాడు. రక్తమంతా మొహంలోకి చేరిపోయింది. మొన్న పిల్ల ఒంటరిగా వస్తుంటే 10 మంది కుర్రాళ్లు చేరి ఆ పిల్లని వేలంపాట పాడారు. ఎంత ఘోరంగా నీచంగానో తెలుసా? 5 పైసల నుంచి మొదలుపెట్టి 5 రూపాయల వరకు. ప్రతి వెధవ 5 ఇస్తానని ముందుకొచ్చాడు. ఆ పిల్ల భయంతో వణికిపోయింది. సరిగ్గా అదే సమయంలో నేనటు వెళ్లడం జరిగింది. ఇంకేం, నన్ను చూసి నలుగురు కాలికి బుద్ధి చెప్పారు. కాలేజీ కమిటీ మెంబర్ కొడుకు జగన్మోహన్ దిలాసాగా నవ్వుతూ నిలబడ్డాడు. మీ పాటెంతో చెప్పండి గురువుగారు అంటూ కనుసేగ చేశాడు. నేను ఆవేశం నిగ్రహించుకోలేకపోయాను. అంతే, ఆమెకి నాకు నీచ సంబంధం అంటగట్టి కాలేజీ గోళ్లన్నీ ఖరాబు చేశారు. ఆ పిల్ల చిత్రం నగ్నంగా గీసి పార్ట్స్ గుర్తించారు. ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉందా? చెప్పు స్వప్న. నేనలా ప్రవర్తించడం తప్ప ఒక ఆడపిల్ల ఏ పరిస్థితుల కొలిమిలో మండిపోతూ తనని తాను ఆత్మహత్య చేసుకుంటుందో ఈ నీచులు ఎవరికైనా అర్థమవుతుందా? అందుకే నేను రాజీనామా ఇవ్వడానికైనా సిద్ధపడ్డాను గాని వాడితో రాజీకి ఒప్పుకోలేదు. కమిటీ మెంబర్లు మల్లగొల్లాలు పడుతున్నారు. నేను రిజైన్ చేయడానికి వీల్లేదని ప్రిన్సిపాలు మరికొందరు విద్యార్థులు పట్టుపడుతున్నారు. కాలేజీలో ఈ మూక అల్లరి భరించలేకపోతున్నాను. ఏం చేయమంటావు చెప్పు? అరే అదేంటి నువ్వేడుస్తున్నావు? కన్నీరు కోరుతున్న ఆమె చెంపల వంక నిత్యేషుడే చూశాడు. ఆ అమ్మాయి కాలేజీ మానేసిందా? గదగద స్వరంతో అడిగింది. మానేస్తానంది. నేనే వద్దన్నాను. ఇక అలాంటి నీచపు పని ఎప్పుడూ చేయనని నా పాదాలంటి ప్రమాణం చేసింది. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది? తోడబుట్టిన వాళ్ల ఆకలి మంటలు చూడలేక కళ్ళు మూసుకుని ఈ నరకాన్ని ఆహ్వానించింది. మన దేశంలో ఇలాంటి కథలెన్నో. ఏ ఒక్కదాన్ని మనం మార్చలేం. మార్చాలని చూసినా ఇదే ప్రతిఫలం. నుదుటి మీద పడుతున్న జుట్టు పైకి తీసి పావులాకాశంత నల్లటి మచ్చ చూపించాడు. స్వచ్ఛమైన సౌజన్య హృదయం మీద పడిన దిష్టిబొట్టులా కనిపించింది ఆమెకా మచ్చ. మీ సంగతి ఏదో చెబుతున్నారు, మధ్యలో ఇదొకటి ఉపాఖ్యానంలా అడ్డుపడింది, చెప్పండి అన్నట్లు నవ్వింది. అంతలో సర్దుకొని, ఒక్కోసారి జీవితంలో ఆఖ్యానాల కన్నా ఉపాఖ్యానాలకే విలువ ఉంటుంది స్వప్న. ఏదేదో మాట్లాడేస్తున్నాను కదూ, ఏమీ అనుకోకు. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. నిస్సహాయంగా జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తలవాల్చుకున్నాడు. 5 నిమిషాల నిశ్శబ్దం అనంతరం ఆమె మాట్లాడింది. నేను వెళతాను మరి. బాలవిహార్ పిల్లలకి పళ్ళు తీసుకోవాలి. బిస్కెట్లు, చాక్లెట్లు వారం వారం ఇవి తప్పవు అంటూ లేచింది. మీ బాలవిహార్ చూశాను. మీది ఇంత గొప్ప సంస్కారపూరిత హృదయం అనుకోలేదు. మరీ అంతగా పొగడకండి. బాధలు పడి పరితపించిన హృదయమే మరొకరి బాధ సరిగ్గా అర్థం చేసుకుంటుంది. దీర్ఘంగా నిట్టూర్చింది. మీరు ఉన్నట్లుండి చిత్రంగా మారిపోతారు బరువుగా అన్నాడు. మారిపోతానా? ఏమో, నాకే తెలీదు. వస్తా మరి. 2 అడుగులు ముందుకేసింది. మీతో ఒక ముఖ్య విషయం చెప్దామని. అర్ధోక్తిలో ఆగిపోయాడు. అంత ముఖ్య విషయమా? వెనక్కి తిరిగి చూసిందామె. చెవులుకున్న ముత్యాల జోకాలు అందంగా ఊగులాడాయి. ఆ కాంతి చెంపల మీద ప్రతిబింబించి చెక్కిళ్లు వింతగా ప్రకాశించాయి. చాలా ముఖ్యం మరి. గంభీరంగా చూశాడు. అయితే రేపు రండి. సమాధానం ఆశించకుండా ముందుకు సాగిపోయింది. స్వప్న గదిలోకి అడుగు పెట్టబోతున్న మధు గట్టిగా మాటలు వినపడ్డంతో చటుక్కుని నిలబడిపోయాడు. రెండో పురుష కంఠం ఎవరిదో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. రాజేష్, నన్నెందుకిలా వెంటాడి చంపుతావు? నేను ప్రశాంతంగా బ్రతకడం నీకిష్టం లేదా? స్వప్న గొంతులో ఆవేదన సుళ్ళు తిరుగుతోంది. ఆ ప్రశాంతతే నాకు కావాలిగా. ఏం చేయమంటావు చెప్పు? ఆవేశం గడిగింది. వాట్ ఏ బ్యూటీ! కోపంలో నీ పెదవులు అదురుతూ, కన్నులు బెదురుతూ, చెంపలు చెదురుతూ. నోర్మి! అతి ప్రసంగం చేయకు, మైథిలి వింటుంది. శరత్ వస్తాడు. వాళ్ళ దృష్టిలో నన్ను చులకం చేయకు. గౌరవంగా బ్రతుకుతున్నాను. నా బ్రతుకు నవ్వుల పాలు చేయకు ప్లీజ్.
ఆమె గొంతు హృదయాన్ని కరిగించేలా. స్వప్న, నీకెప్పుడో చెప్పాను కదూ నా కోరికేమిటో. వెకిలి నవ్వు. నీ కోరిక ఈ జన్మలో తీరదు. ఎంత కావాలో తీసుకో, నన్ను విసిగించుకో. నువ్విలా నన్ను వెంటాడి వేధించావంటే ఏదో ఒక రోజు ఇంత విషం మింగి చేస్తాను. వెక్కి వెక్కి ఏడుస్తోంది. నో స్వప్న, మై స్వీట్ లేడీ, అలా ఏడవకు. మొన్న నీ నృత్య ప్రదర్శన జరిగేటప్పుడు ఏదో గొడవ జరిగిందట. అతిగా వాక్కు. తెలియనట్లు ఈ నటనెందుకు? అతను నువ్వు పంపిన మనిషేగా. ఓ గుడ్, అంతా తెలుసుకుంటున్నావన్నమాట. మరి నీ వెళ్ళిరానా? వదిన గారు. చేతిలో నోట్ల కట్టతో తూలుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తి వంక అయోమయంగా చూశాడు మధు. లోపల నుంచి సన్నగా ఏడుస్తున్న ధ్వని. స్వప్న టేబుల్ మీద తలా నుంచి కుళ్ళుకుళ్ళు ఏడుస్తోంది. స్వప్న అని ఆదరంగా పిలిచాడు. చివ్వున తలెత్తి చూసింది. మీరా? ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. నీటితో తడిసిన రెప్పలు బరువుగా వాలిపోయాయి. మరుక్షణం ఆమె మొహం అవమానభారంతో కుమిలిపోయింది. కూర్చోండి మధు, నిమిషంలో వచ్చేస్తాను అంటూ చటుకున లేచి లోపలికెళ్ళిపోయింది. ఏమీ తోచక ఆ గదంతా ఆసక్తిగా పరికించడం ప్రారంభించాడు. టేబుల్ మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన సీతారాముల విగ్రహం ప్రశాంతంగా పవిత్రంగా వెలుగుతోంది. మరో పక్క రాధని పెనవేసుకున్న కృష్ణుడు. రాధ కళ్లల్లో యుగ యుగాల ఆరాధనా తాలూకా అపురూప భావన. మరో పక్క శృంగార భంగింలో ఉన్న రతి మన్మధులు. వాటి మధ్య తెల్లగా మెరిసిపోయే పాలరాతి మందిరం. ఆమె అభిరుచికి అతని హృదయం తీయగా స్పందించింది. టేబుల్ మీద కాగితాల్ని అలవోకగా తిరగేస్తుంటే ఒకసారి అతని హృదయం ఎందుకో లయతప్పినట్లయింది. కళ్ళు వింత కాంతితో వెలిగాయి. ఆ నీలి ఆకాశపు అంచులు దొరికేదెక్కడ? ఈ మూగ హృదయ విపంచి విరిసి మోగేదెప్పుడు? అగాధ హృదయానికి అంతూదరి లేదా? ఆ సుదూర తీరాలు ఏ నీలి గగనాన కలిసే? ఈ గుండె చప్పుళ్ళు ఏ ఎదలోయల కరిగే? ఆ చివర ఒక వాగు, ఈ తుదిన ఒక ఏరు. కలిసేనా? కురిసేనా పన్నీరు కలికి కన్నులలోన? ఈ నిశీది మరో నిశీదికి చేతులు కలిపిందెప్పుడు? వెలుగు వెలుగుతో చేరి హాసించేదన్నడు. నేనే రాశాను, బావుందా? ఎప్పుడొచ్చిందో స్వప్న చిన్నపిల్లలా ప్రశ్నించింది. బావుంది. అన్నీ ప్రశ్నలే, సమాధానాలు లేవా? గంభీరంగా ఉన్న అతని మొహం చూసి ఆమె మనసు చలించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవు, మనం వెతుక్కుంటే దొరుకుతాయిగా. ఈ ప్రపంచంలో ప్రతిదీ అన్వేషించినంత మాత్రాన అంత తేలిగ్గా దొరుకుతుందంటారా? సూటిగా చూసింది. అదంతా మన భావనలో ఉంది. ఏది ఏమైనా జీవితంలో అడ్జస్ట్ అయిపోవడం నేర్చుకోవాలి స్వప్న. రెప్పలు వాల్చేసి టేబుల్ మీద పేపర్లను అటు ఇటూ సర్దసాగింది. అతను ఎవరని అడుగుతాడేమో అని ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అడిగితే ఏమనుకుంటుందోనని సంశయం అతని మనసులో. స్వప్న, నేనొక సాహసం చేయబోతున్నాను. ఏంటో అది? కళ్ళు తమాషాగా తిప్పుతూ కుర్చీలో సుతారంగా వెనక్కు వాలింది. నేనంటే అంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అతని వంక సూటిగా చూసి చటుకున్న తల వంచుకుంది. ఒక మంచి మిత్రుడిగా అభిమానిస్తున్నా. ఆమె మాటలు పట్టి పట్టి పలికినట్టయింది. నేను చాలా సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చాను. నా బాల్యం, నా చదువు చెప్పుకోదగినంత గొప్ప అనుభవాలేమీ లేవు. అతని మొహం జ్ఞానమైపోయింది ఆ మాటలు అంటున్నప్పుడు. ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకో మనసు విప్పి నా విషయాలని మీకు చెప్పుకోవాలనిపించింది. నేను మీ గతం గురించి అడగలేదు. నువ్వు అడిగావని కాదు. ఎందుకో మనసులో బాధ ఎదుటి వ్యక్తితో చెప్తే తగ్గిపోతుందంటారు. నీకన్నా ఆత్మీయులు ఎవరున్నారు? గతం గురించి తలచుకుంటూ వర్తమానాన్ని చీకటి చేసుకుంటామా? అదే నేను చెప్పాలనుకుంటున్నాను అన్నట్లు చూశాడు ఆమె వంక. శరత్ కంగారుగా లోపలికొచ్చాడు. అతని మొహం విపరీతమైన వేదనకి లోనైనట్లుగా వడలిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతని చేతిలో ఏదో లెటర్ ఉంది. అక్క, అమ్మకి ఒంట్లో బాగలేదట. ఒకసారి వచ్చి వాళ్ళమని నీలకంఠ శాస్త్రి గారు ఉత్తరం రాశారు. అతని గొంతు భయంతో వణికిపోతుంది. రుళ్ళిపడి చూసిందామె. త్వరగా వెళ్ళు, ఇక్కడికి తీసుకొచ్చి అంటే వినవు. ఆమె నీకన్నా మొండిది. ఆలస్యం చేయకుండా బయలుదేరు. హడావిడిగా సంచిలో లుంగి, ప్యాంటు, షర్టు కుక్కుని స్వప్నిచ్చిన నోట్లు ఎన్నో చూసుకోకుండానే జేబులో దోపుకుని వెళ్ళొస్తా అన్నట్లు ఇద్దరి వంక చూసి కంగారుగా గుమ్మం దాటాడు. అతను వెళ్లిన వంకే చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది. ఆ తల్లి కొడుకులది చిత్రమైన కథ. తనలో తను అనుకున్నట్లుగా అంది. శరత్ నాన్నగారేం చేస్తుంటారు? మధు అడిగాడు. ఆయన లేరు. 5 నిమిషాలకి మళ్లీ ప్రారంభించింది. మన వాళ్ళు సాంప్రదాయాలకి, నైతిక ధర్మాలకి ఇచ్చినంత విలువ జీవితాలకి ఎందుకెవరో అర్థం కాదు.
శరత్ తల్లికి 12 ఏళ్ల వయసులో పెళ్ళయింది. అది ఒక టీబీ పేషెంట్తో. మధు బాధగా చూశాడు. ఆయనకి 40 ఏళ్లు, రెండో పెళ్లి, పైగా వ్యాధిగ్రస్తుడు. ఈవిడ నవవసంతంలో అడుగు పెడుతోంది. భగవంతుడు ఎంత చిత్రంగా ముడివేస్తాడో అనిపిస్తుంది ఒక్కోసారి. విషాదంగా నవ్వి మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది. సవతి పిల్లలకి చాకరీ చేయడం, అత్తగారితో చివాట్లు, వ్యాధిగ్రస్తుడైన భర్త అనుమానపు చూపులు, అది ఆవిడ పరిస్థితి. ఈ దుర్భర నరకాన్ని ఎన్నాళ్ళో భరించలేకపోయింది. జగమంతా జంటలతో నందనవనంలా కనిపించే ఆ వయసులో కోరికల్ని నిగ్రహించుకోలేక సాంప్రదాయ శృంఖలాలు తెంచుకుని విహంలా ఎగిరిపోయింది. అందాలన్నీ జురుకున్నాక రంగుల వల్లలాంటి జీవితం అదృశ్యమైపోయి భయంకరమైన నిజం బయటపడింది. దారుణమైన వాస్తవ పరిస్థితుల్ని ఎదుర్కొనలేక బజారు పువ్వులా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో శరత్ కడుపును పడ్డాడు. వాడు భూమి మీద పడగానే ఎన్నో సమస్యలు నాగుపాములు పడగ విప్పి ఆమె చుట్టూ వికృతంగా నాట్యం చేశాయి. నమ్ముకున్నవాడు నట్టేటు ముంచాడు. ఒళ్ళు వంచి చాకరీ చేస్తూ నీతిగా న్యాయంగా బ్రతుకుదామన్నా బ్రతకనం లేదు సమాజం. శరత్కి తెల్లంటే పడదు. స్వయం కృషితో బిఏదాకా చదివాడు. విజయవాడలో నాట్య ప్రదర్శించినప్పుడు చిత్రంగా పరిచయం కలిగింది. పూర్వాపరాలు తిరగేసుకుంటే బంధుత్వం కలిసింది. అప్పటినుంచి నాతోనే ఉంటున్నాడు. అతనికి తల్లి మీద కలిగిన నిర్లక్ష్యాన్ని చూసి మొదట్లో బాధపడ్డాను. అతను ఎదుర్కొన్న వికృత సమస్యలు విన్నాక ఆ పరిస్థితుల్లో ఎవరైనా అంతేనే అనిపించింది. ఇప్పుడు ఎంఏ చదువుతున్నాడు. తల్లి ఎలాంటిదైనా ఆమె విలువేంటో తెలిసొచ్చింది. చెప్పడం ఆపి గాఢంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పులో యుగయుగాల స్త్రీల వేదన నిశ్వాసాలు దాగి ఉన్నాయనిపించింది మధు మనసుకి. చిన్ని కృష్ణుడు విసిరేసిన వెన్నముద్దల్లా ఆ చెట్టు నిండా తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా. దాని కింద కూర్చుని తోటలో వెళ్లి విరుస్తున్న నవవసంత శోభని తన్మయత్వంగా చూస్తోంది స్వప్న. నైట్ క్వీన్ మధుర పరిమళం, విరజాజీవిరుల సోయగం, మాలతీ పువ్వుల గుబాళింపు అన్నీ కలిసి వింత వాతావరణం సృష్టిస్తోందక్కడ. తెల్లని ఫారెన్ నైలాక్సు చీర, తెల్లని ముత్యాల గొలుసు, ముత్యాల చెవి జోకాలు, ముత్యాల గాజులు, తలలో నవ్వుతున్న మల్లెలు. హిమగిరి రాజతనయల సర్వ ప్రపంచాన్ని తన ఉజ్వల సౌందర్యంతో జయించిన అపరాజితల. అరగంట నుంచి ఆ సౌందర్య వాహినిలో తేలిపోతున్నాడు మధు. స్వప్నలోకంలో విహరిస్తున్నట్లు అనుభూతి ప్రదర్శించే ఆ కనులు, మధుర భావ విలసితమైన చిరు అధరాలు, దేవతను చేరలేని భక్తుళ్లా దూరంగా నిల్చున్నడతను. ఆమెతో ఏదో చెప్పాలని అటుగా వచ్చిన మైథిలి ఆ యోగముద్రకి భంగం కలిగించడం ఇష్టం లేక వెళ్ళిపోయింది. ఒక్కోసారి అలా ఎవరితోనూ మాట్లాడకుండా గంటల తరబడి ఉండిపోవడం ఆమెకు అలవాటే. ప్రశాంతంగా గడిపే ఆ క్షణాలు అతి విలువైనవి ఆమెకి. వాట్ ఏ వండర్ఫుల్ సీన్. స్వప్న, ఎవరి హీరో? సుడిగాలిలా దూసుకొచ్చాడు రాజేష్. సిగరెట్ పొగ నిర్లక్ష్యంగా గాలిలో కొదులుతూ కనుబొమ్మలు అదోరకంగా ఎగరేసి అతను అడుగుతున్న తీరుకి ఒళ్ళు మండింది మధుకి. స్వప్న, అన్నట్లు మీ హీరో గారిని పరిచయం చేయనేలేదు రెట్టించాడు స్వప్నని, మధుని ఆపాదమస్తకం నిశితంగా పరిశీలిస్తూ. రాజేష్, దయచేసి వెళ్ళిపో, నా మనసు ఇవాళేం బాగలేదు. స్వప్న కసిరింది. ఆమె ముఖంలో అప్రసన్న రేఖలు, కళ్ళల్లో పేర్కొన్న అసహ్యం అతని మీద అయిష్టతని సూచిస్తున్నాయి. ఎంత చక్కగా అబద్ధాలాడుతున్నావు. జ్యోత్స్నాభిసారికలా తయారయ్యి కొత్త ప్రియుడి కోసం. షటప్, మర్యాదగా మాట్లాడు. నువ్వు వెళ్ళిపోతావా, నన్ను వెళ్ళిపోమంటావా? తీవ్రంగా చూసింది. ఓహ్వా, నిజంగా కోపం వచ్చిందన్నమాటే అని మూలిగి మధుని మళ్లీ ఒకసారి కింద నుండి పైకి చూసి ఏదో గుర్తొచ్చినట్లు తలెగరేశాడు. కనుబొమ్మలు ఆత్రంగా పైకి లేచాయి. ఆ మధ్య ఏదో సన్మాన సభలో నీ మీద పద్యాలో పాటలో పాడాడు. కవిగారు ఈయనే కదూ? అవును, ఇప్పుడు గుర్తుకొస్తోంది. నమస్కారం కవిగారు. స్వప్న మీద కవిత్వం బ్రహ్మాండంగా రాసేశారు. ఏమాత్రం గిట్టిందేం? అతని మాటలు అసహ్యం అనిపించింది. రాజేష్, నువ్వు నోరు మూసుకుని వెళ్ళిపో. ఏదన్నా పనుంటే రేపు కనిపించు. విశ్వసా నడిచిపోతున్న స్వప్న వెనక నుంచి వినిపించిన రాజేష్ మాటలకి టక్కున ఆగిపోయింది. ఆమె కనురెప్పలు భయంతో రెపరెపలాడాయి. గుండెల్ని చిక్కబట్టుకుని అతను చెప్పేది వింటోంది. సుధాకరం లెటర్ రాశాడు, మరి రిప్లై ఏం రాయమంటావు? అతనేం మాట్లాడుతున్నాడో మధుకి అర్థం కాలేదు. అర్థమైన స్వప్న శిలాప్రతిమలా నిల్చుండిపోయింది. రాజేష్ ఆమె వైపు ఒకసారి నిర్లక్ష్యపు చూపు విసిరి విసురుగా వెళ్ళిపోయాడు. స్వప్న, మృదుగా పిలిచాడు మధు. మంటల్లో మాడిపోతున్న ఆమె మనసుకి మల్లెపూల స్పర్శలా తాకిందా పిలుపు. స్వప్న అని పిలుస్తూ దగ్గరగా వచ్చాడు. నిల్చోడానికి ఓపిక లేనిదాన్లా నిస్త్రాణగా అతను అనుకుంది. ఆమెను చేతుల్లో పొదివి పట్టుకుని లోపలికి నడిపించుకు వెళ్ళాడు.
మైథిలి కంగారుగా ఎదురొచ్చింది. ఏమైందండి? ఆ పాపిస్టోడు ఎప్పుడొచ్చినా ఈమెలా అయిపోతుంటుంది. ఈసారి రాని కాళ్ళు విరగొడతాను. స్వప్నని మంచం మీద పడుకోబెట్టి ఫ్యాన్ వేసింది. గబగబా వంటింట్లోకెళ్ళి వేడివేడి కాఫీ తయారు చేసి తీసుకొచ్చింది. కాఫీ తాగి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంది. 15 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి మధుని చూసి హాయిగా నవ్వింది. స్వప్న, ఎలా ఉంది ఒంట్లో? ఎందుకలా అప్సెట్ అయ్యావు? ఆత్రంగా ఆమె ముంగురులు సవరిస్తూ ఆప్యాయంగా ముఖంలోకి చూశాడు. ఎవరతను? ఎందుకలా మాట్లాడతాడు? మళ్ళీ అడిగాడు. ఆ సంగతి అడక్కు. మర్చిపోయిన పీడకల మళ్ళీ గుర్తుకొస్తుంది. వేదనాభరిత స్వరం మధు హృదయాన్ని కలిచివేసింది. మధుగారు, మీరింకాసేపు ఉంటారుగా? ఇంట్లో సరుకులు లేవని చెప్పింది వంటామే. నీ వెళ్ళి తీసుకొస్తాను. షరతు లేకపోతే ఈ డ్యూటీ నాదే. సన్నగా నవ్వి స్వప్న వైపు తిరిగింది మైథిలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి హాయిగా రెస్ట్ తీసుకో. మధుగారు, కాస్త మనసుకి హాయి కలిగించే కవిత్వం వినిపించండి. లేకపోతే ఈ వధవ మూడుతో రాత్రికి నా ప్రాణం కొరికేస్తుంది. సన్నగా నవ్వి బ్యాగు చేతిలోకి తీసుకుంది. స్వప్న, నాకో వరం ప్రసాదిస్తావా? ఆమె చేతిని మృదువుగా తన చేతిలోకి తీసుకుని స్నిగ్ధంగా చూశాడు. ఏంటది? కళ్ళు వాల్చి హీనస్వరంతో అంది. ఇదిగో, ఇలా కనులెత్తి నా వంక చూడు. చూపుడు వేలితో ఆమె చూపుకాన్నెత్తి తన వైపు తిప్పుకున్నాడు. ఆ ఇద్దరి చూపులు ఎదుర్కొని సంధించి కలిసిపోయాయి. ఆ చూపుల కలయికలో వెన్నెల కిరణాలు జాలువారాయి. ఇంద్రధనుసులు విరుస్తున్నాయి. జీవితాంతం నీకు నీడలా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. నీ జీవితంలో వలపు దివ్యలు వెలిగించని, నీ కళ్లల్లో విషాదపు నీలి నీడలు తరిమేసి ఆనందజ్యోతులు వెలిగించని. మధు అందామి. ఇంకేం మాట్లాడాలో అర్థం కాక తెల్లబోయి చూసింది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా అది ఇంత త్వరలో అనుకోలేదు. ఒళ్ళు పులకరించలేదు. దాని స్థానంలో నిర్లిప్తత చోటు చేసుకుంది. స్వప్న, నా జీవన వీణను శృతి చేశావు. మోగవీణలో మధుర రాగాలు సృష్టించి అద్భుత రసావాహిని ప్రవహింపజేశావు. జీవితంలో లభ్యం కాదు అనుకున్నది నీ సహచర్యంలో చెవి చూపించావు. ఇక ఈ నీలి పరదాలు తొలగించకూడదు. ఆ మాటల్లో ఆర్తి. ఏంటి మధు, చిత్రంగా మాట్లాడుతున్నావు? ఏదైనా కొత్త గేయం రాయబోతున్నావా? బలవంతాన నవ్వింది. స్వప్న, నాకు సమాధానం కావాలి. పూల జల్లులాంటి నీ చిరునవ్వులు నా జీవన పదం మీద కురవాలి పరవశంగా అన్నాడు. ఆ కళ్ళల్లో కోటి కోరికలు, గుండెల్లో రాగ ప్రవాహాలు హోరుమంటున్నాయి. నేను చూపిన చనువు ఈ విధంగా అర్థం చేసుకున్నావా? స్వప్న, ప్లీజ్ నా సహనాన్ని పరీక్షించుకో. నీ మనసులోకి తొంగి చూడు. నా అర్పణ అర్థమవుతుంది. నెత్తిన పిడుగు పడినట్లు అదిరిపడింది. హృదయంలో ప్రళయ జంజామరుతం చెలరేగింది. అతనికి ఎలా చెప్పాలా అని మనసు మదన పడుతోంది. జీవితాంతం ఇలా స్నేహంగా ఉండలేమంటావా? నీరసంగా చూసింది. ఏం నువ్వు మాట్లాడేది? ఈ మధుర మహత్తర క్షణం కోసం నువ్వు ఆర్తిగా ఎదురు చూడడం లేదా? నన్ను చేరిపోవాలని, నా జీవిత భాగస్వామిని కావాలని నీకు అనిపించడం లేదా? అనిపించడం లేదు, నింపాదిగా అంది. వెర్రిగా చూశాడతను. సంపంగి మీద ఏ తుమ్మిదైనా వాలగా నువ్వు చూసావా? గొంతు వణుకుతోంది. కళ్లల్లో నీరు సుడిగుండల్లా తిరుగుతోంది. స్వప్న, పిచ్చిగా అరిచాడు. గుండెని చీల్చుకు వచ్చినట్లుందా పిలుపు. అవును మధు, నన్నలా ఊహించుకోకు. నా గురించి ఆశలు పెంచుకోకు. అది జరిగేది కాదు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. వేదనాపూరితంగా వెలువడిన మాటలు అతని గుండెల్ని చీల్చివేశాయి. ఒక అరగంట అలా నిశ్శబ్దంగా గడిచిపోయింది. దీర్ఘమైన నిట్టూర్పులు తప్ప మరేమీ వినపడలేదా గదిలో. సారీ స్వప్న, నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు చూపిన అలౌకిక అనురాగాన్ని లౌకికంగా ముడిపెట్టాలని చూశాను. గగన కుసుమాలను అందుకోవాలని విఫల ప్రయత్నం చేశాను. ఈ ఎండమావుల కోసం పరిగెత్తిన పిచ్చివాణ్ణి. మునుపట్లా స్నేహంగా ఉండు, అదేనే కోరేది. ఆమె చేతులు పట్టుకుని ఆర్తిగా కళ్ళలోకి చూశాడు. కళ్ళు నీటితో నిండిపోయాయి. అతన్ని ఆ స్థితిలో చూసి ఆమె హృదయం నలిగిపోయింది. నిస్సహాయ స్థితిలో నీరసంగా నిట్టూర్చింది. గుండెల్లో మంటలు, వేదనల సెగలు, పొగలు. ఆమె నిట్టూర్పులోని వేడి అతని హృదయాన్ని మరింత కలిచివేసింది. ఎందుకీ విచిత్ర సంఘటనలు సృష్టిస్తున్నావు ప్రభు? నేనేం పాపం చేశాను? స్త్రీగా జన్మించడమే నేను చేసిన పాపం. విధి నన్ను ఘోరంగా శపించిందని ఈ ప్రేమమూర్తికి ఎలా చెప్పను అని మనసు మౌనంగా ఘోషించింది. చిన్నారి చేతులు కళ్ళు మూశాయి. ఆ, ఎవరు? బలరాం కాదు. మనోహర్ కాదు. లత కాదు. కనుక్కున్నాను. బంగారు తల్లి రాధా. చేతులు విడదీసి రాధని ముందుకు లాక్కున్నాడు. పో అంకుల్, నీతో అసలు మాట్లాడను. బొంగుమూతి పెట్టి చెంపకి చేయి చేర్చి కూర్చుంది. ఎందుకమ్మ కోపం? బిస్కట్లు నైవేద్యం పెడితే కోపం పోతుందా? లాలనగా బొగ్గలు నిమిరాడు.
ఏం పోదు, 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదుగా, అందుకే అలిగాను. ఓ అదా, కాలేజీలో చాలా పనుందమ్మా, అందుకని తీరడం లేదు. అందుకే ఈ చిట్టి తల్లిని చూడడానికి రావడం లేదు. అంకుల్, నువ్వేమో మంచి అడివి కాదట, నీ దగ్గరికి వెళ్ళొద్దని అరుస్తున్నాడు చిన్నన్నయ్య. రాధ మొహం దీనంగా పెట్టింది. మధు అదిరిపడి చూశాడు. ఎందుకని రాదమ్మా, ఏమని చెప్పాడు నా మీద? నువ్వేమో వేరే అమ్మాయితో జట్టు కట్టి అన్నయ్య వాళ్ళతో పోట్లాడమంట, అందుకేనంట. నిజమేనా అంకుల్? ఆయన నిన్ను చూడకపోతే నాకు తోచదు. బికమొహం వేసింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఈ పసి మనసులో ఎలాంటి విషబీజాలు నాటారు? వాళ్ళ ఆట సాగనివ్వలేదనే కోపంతో ఇలా పగ తీర్చుకుంటున్నారన్నమాట. మనసంతా వ్యాకులమైపోయింది. పోన్లేమ్మా, నువ్వు రాకపోయినా నేను రోజు వచ్చి నిన్ను చూసిపోతాగా, నా బంగారు తల్లిని చూడకుండా ఉండగలనా? ఆప్యాయంగా వీపు నిమురుతూ ఉండిపోయాడు. అంకుల్, మరేమో నిన్న అన్నయ్య వదిన సినిమాకెళ్లారు, నన్ను తీసుకెళ్లలే, అందుకే అన్నయ్యతో మాట్లాడడం మానేశా. అంకుల్, ఇవాళ మన ఇద్దరం సినిమాకెళదామా? గోముగా అతని మెడ చుట్టూ చేతులు వేసింది. వెళదాంలేమ్మా, సినిమాకి తీసుకెళ్లలేదని అన్నయ్యతో మాట్లాడకుండా ఉండొచ్చా? తప్పు కదూ? ఏం చేయమంటావు అంకుల్, వాళ్ళిద్దరూ ఎప్పుడూ గదిలోనే ఉంటారు, ఒకేసారి అన్నం తింటారు. అంతలో ఏదో గుర్తుకొచ్చినట్టు అరచేయి నోటికి అడ్డం పెట్టుకుని పొక్కుమని నవ్వింది. స్నానం కూడా ఒకసారి చేస్తారు. మధు చెవి దగ్గరగా నోరు పెట్టి రహస్యంగా అడిగింది. మధు మొహం పాలిపోయింది. చిన్నపిల్లలున్నారన్న కనీస జ్ఞానమైన లేకుండా వాళ్ల స్వేచ్ఛా ప్రవర్తన జుగుప్స కలిగించింది. వాళ్ళిద్దరి అమితానురాగం 1-2 సార్లు అతని దృష్టిలో పడనే పడింది. అసలే సిసింద్రి రాధ ఊరుకుంటుందా? ప్రశ్నలేసి చంపుకు తింటుంది. రాధ అమ్మగారు ఇవేవీ పట్టించుకోదు, తన గొడవలో తనుంటుంది. చెప్పంకుల్, అన్నయ్యని వదిని చూస్తుంటే నాకు కోపం వస్తుంది, అందుకే పలకను. అప్పుడు గాని రాధా అమ్మలు నా బంగారు చెల్లి పలకదు అని బతిమాలతాడు. వాళ్ళన్నయ్య ఎలా బ్రతిమాలతాడో యాక్షన్ చేసి చూపించి కిలకలా నవ్వేసింది. తేలిగ్గా నిట్టూరు చెడతను. తాత్కాలికంగానైనా అన్న సంగతి మర్చిపోయినందుకు. మధు ఒడిలో నుంచి కిందకు దూకి షెల్ఫ్లో అమర్చిన పుస్తకాలు తీసి తిరగేస్తోంది. ఒక పుస్తకంలోంచి ఫోటో ఒకటి జారి పడింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని పరిశీలనగా చూసింది. ఏదో అడగాలని మధు ముఖంలో చూసింది. ఆ ఫోటో స్వప్నది. రాధగా చక్కని నాట్యభంగిలో ఉండగా తీసింది. మళ్ళీ ఏం ప్రశ్నలేసి చంపుతుందోనని గుండెల్లో గుబులు బయలుదేరింది. అంకుల్, ఇది మా టీచర్ది కదూ? మధు వంక ఆదోలా చూసింది. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. అవునమ్మా అన్నాడు ఎలాగో గొంతు పెగల్చుకుని. మరి నీ దగ్గర ఎందుకుంది? అదేదో జరగని విషయం అన్నట్లుగా పెట్టింది మొహం. ఎందుకంటే రాధా, అది ఆ ఫోటో బాగుందని తెచ్చానమ్మా. చూడు రాధా, ఫోటో బాగుంది కదూ? నువ్వు పెద్దదానివై అలాగే డ్రెస్ చేసుకుని డాన్స్ చేస్తావు కదూ? నువ్వు మీ టీచర్ గారి కన్నా చాలా బాగుంటావు రాధా. అతని బులిపొచ్చుకం మాటలు రాధ మీద పనిచేసినట్లు లేదు. మొహం అసంతృప్తిగా పెట్టుకుంది. పరిచయం లేని ఆడవాళ్లతో మాట్లాడకూడదన్నావుగా? చురుగ్గా చూసింది. అబ్బే, మాట్లాడలేదుగా. నాకు తెలుసులే అంకుల్, నువ్వు రోజు టీచర్ వాళ్ళ ఇంటికి వెళుతున్నావని, అందుకే మా ఇంటికి రావడం లేదని చిన్ననే చెప్పాళ్లే. ఏదో గొప్ప విషయాన్ని కనిపెట్టినట్లున్నాయి రాధ కళ్ళు. రాధ చెప్పే ఒక్కో మాట వింటున్న కొద్దీ మధు మనసులో మరింత చికాకు బయలుదేరింది. ఇంకేం చెప్పాడు రాధా మీ చిన్నయ్య? అమ్మతో చెబుతున్నాడు టీచర్ అంటే నీకిష్టమని, నువ్వేమో పెళ్లి చేసుకుంటావని, అమ్మేమో అవన్నీ నీకెందుకు అని వాణ్ణి తిట్టింది. నిజంగానా అంకుల్? మీరు పెళ్లి చేసుకుని అన్నయ్యలా అయిపోతారా? నాతో మాట్లాడరా? దిగులుగా చూసింది. బేలగా చూస్తున్న ఆ పిల్లని చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని హృదయానికి హత్తుకున్నాడు. లేదు రాదా, నాకు అంత అదృష్టం లేదు. నీకు నాకు స్నేహం కదా, అలాగే మీ టీచర్కి నాకు స్నేహం, అంతే. ఈ మాటలు ఇంకెవరితోనూ చెప్పవు కదూ? బాధగా చూశాడు. చెబితే ఏం అన్నట్లున్నాయి రాధ చూపులు. ఏది రాధా, చెప్పన నొట్టే. చెయ్యి ముందుకు చాపాడు. రాధకేమీ అర్థం కాకపోయినా చేతిలో చేయి వేసింది. క్షణంలో రంగులు మార్చుకున్న అతని మొహం చూసి విస్తుపోయింది. ఎందుకంకుల్ అలా ఉన్నావు? ఏం లేదమ్మా, నాకు అమ్మా నాన్న లేరు కదా, అందుకనే దిగులుగా ఉంటుంది వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు. ఇంకెవరూ చుట్టాలేరా అంకుల్? లేరమ్మా అని చటుక్కున నాలు కరుచుకున్నాడు. మా అత్తయ్య ఉండేది అన్నాడు బాధగా. మరి ఎప్పుడైనా వస్తుందా? రాదన్నట్లు తల అడ్డంగా ఊపాడు. ఆ క్షణంలో దీనంగా ఉన్న మధు మొహం చూస్తే రాధకి జాలి ముంచుకొచ్చింది. ఆ చిన్నారి హృదయం కరుణతో కరిగిపోయింది. పోన్లే అంకుల్, నేనున్నానుగా, నేను పెద్దయ్యాక కూడా మీ ఇంటికొస్తానే, బొజ్జిగింపుగా చెప్పింది. బంగారు తల్లి, నువ్వు నాకు ఆశాజ్యోతివమ్మా అంటూ బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మా అంకుల్ మంచి. అమ్మ చెగోడీలు అరిసెలు చేసింది, తీసుకురానా? ఊరింపుగా చూసింది.
వద్దమ్మా, నేను తినలేను. కోముగా చూశాడు. మా బంగారు తండ్రి కదూ, తినాలి. అల్లరిగా నవ్వేసి ఒళ్ళో నుంచి చెంగున గింతి పారిపోయింది. రాధ వెళ్ళిపోగానే ఆలోచన ప్రవాహం చుట్టేసింది. మొదలు తుది లేని ఊహలు, ఏ ఆశ లేని భవిష్యత్తు, శూన్యంగా పెద్ద ఎడారిలా. ఎడారిలో కోయిల పిలుపులు వినిపిస్తాయా? వినిపించినా వాటికి సార్థకత ఉంటుందా? ఏంటి పిచ్చి ఆలోచనలు? నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. మాస్టారు, మీకోసం ఎవరో వచ్చారండి. పక్కింటి కుర్రాడు రాము వచ్చి పిలిచాడు. ఎవరు అంటూ వాకిలి వైపు చూశాడు. 50 ఏళ్ల వ్యక్తి లోపలికొచ్చాడు. పంచె, మాసిపోయిన చొక్కా, మంగళమోహన్ చూడని తల, పెరిగిపోయిన గెడ్డం, పీక్కుపోయిన కళ్ళు, వాటికి రక్షణగా నీరసంగా వేలాడుతోన్న కళ్ళజోడు. మధుసూదనం గారి ఇదేనా నాయనా? ఆ వచ్చిన వ్యక్తి కళ్ళజోడు సవరించుకుంటూ అడుగుతున్నాడు. ఇదేనండి. ఎవరు మీరు? కూర్చోండి ముందు. కుర్చీ చూపించి లోపలికి పోయి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. మంచినీళ్ళన్నీ గటగటా తాగేసి మరి కాసిన్ని తెమ్మని సేగ చేశాడు. ఆ మంచినీళ్ళు కూడా తాగేసి పైకండువాతో మొహం తుడుచుకుని స్థిమితంగా కూర్చున్నాడు. నేను తెనాల నుంచి వచ్చాను అన్నాడు మధుని ఆపాదమస్తకం పరిశీలిస్తూ. ఆ ఊరి పేరు వినగానే మధుకి ఒళ్ళు పొలకరించింది. ఆనందంతో మనసు పొంగింది. మీ పేరు? సంతోషంగా అడిగాడు. సంగమేశ్వర శాస్త్రి. నేను గుర్తున్నాను నాయనా. మారీసుపేటలో మా ఇల్లు. మంగళవారం మా ఇంట్లో భోంచేసేవాడివి. మీరా? మీరు చాలా మారిపోయారు, అందుకే గుర్తుపట్టలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. మీ ఇంట్లో అందరూ బాగున్నారండి? వినయంగా చూశాడు. ఆకలి మంటలు తప్ప ఏమీ తెలియని వయసులో ఇంత అన్నం పెట్టిన దయ్యామయుడు అనుకోగానే కళ్ళల్లో నుంచి నీరు చిమ్మింది. మా అత్తయ్య వాళ్ళు బాగున్నారా? ఆత్రం అతని ప్రశ్నలో. అంతా బాగానే ఉన్నారు. నువ్వు ప్రయోజకుడు అయ్యావని, ఈ ఊళ్ళో ఉంటున్నావని పరందామే చెబితే చూసి పోదామని వచ్చాను. ఆయన మాటలు నీరసంగా ఉన్నాయి. మధు గడియారం వంక చూశాడు. 8 కావస్తోంది. ఆలోచనల్లో పడి వంట చేయడం మరిచిపోయాడు. ఈయన ఎప్పుడనగా బయలుదేరాడో అనుకుంటూ లేచి పక్కింటి కుర్రాన్ని పిలిచి క్యారియర్ ఇచ్చి హోటల్కెళ్లి భోజనం తెమ్మన్నాడు. మళ్లీ వచ్చి ఆయన ఎదురుగా కూర్చున్నాడు. చెప్పండి, ఇంకా ఏంటి తెనాలి సంగతులు? ఏమున్నాయి బాబు, మన వాళ్ల కుటుంబాలు చాలా మట్టుకు చితికిపోయాయి. ఏ ఒకళ్ళిద్దరో ఆ వెనకటి వైభవాన్ని నిలుపుకుంటూ వస్తున్నారు. శకుంతలకి ఏదో సంబంధం ఉందంటేను చూసి పోదామనొచ్చాను. ఆయన మాటల్లో ఏమాత్రం ఉత్సాహం లేదు. గాజు గోళాల్లాంటి కళ్లల్లో గూడు కట్టుకున్న నిరాశ. మరి కుదిరేట్లుందా? ఏం లాభం లేదు బాబు. 8,000 కట్నం కావాలట. ఆ మాట వింటూనే చక్కా లేచొచ్చేశాను. ఆయన చూపులు శూన్యాన్ని తడుముతున్నాయి. అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? మా స్నేహికి పెళ్ళయిందా? చదువుతోందా? ఆయన మధు వంక విచిత్రంగా చూశాడు. వాళ్ళ సంగతులేవీ నీకు తెలీదా? లేదు. ఏం జరిగింది? అంతా బాగున్నారా? అత్తయ్య ఆరోగ్యంగా తిరుగుతోందా? తర్వాత చెప్తాను గాని, స్వయంపాకమా, హోటల్ భోజనమా? రూము 4 పక్కల దృష్టి సారించాడాయన. ఏం జరిగిందో చెప్పండి. మధులో ఆందోళన, ఆతృత పెరిగిపోతోంది. మీ మామయ్య పోయి 2 ఏళ్లయింది. చల్లని మంచు పిడుగులా తాకింది ఆ వార్త. నుదుట నయా పైసా అంత బొట్టుతో పార్వతీదేవిలా కళకళలాడే అత్తయ్య. భగవాన్, ఎంత ఘోరం జరిగిపోయింది! అతని మనసులో అగ్ని శిఖలు లేచాయి. అరగంట వరకు స్థాణువులా అలాగే నిల్చుండిపోయాడు. విచారించి ఏం లాభమైనా? మీ అత్తకి నువ్విక్కడున్న విషయం తెలీదా? తెలీదన్నట్లు తలాడించాడు. పక్కింటి కుర్రాడు క్యారియర్ తెచ్చి బల్ల మీద ఉంచాడు. చెదిరిపోయిన మనసును కూడదీసుకుంటూ ఆయనకి స్నానం, భోజనం ఏర్పాట్లు చేశాడు. ఆయన తృప్తిగా భోంచేసి మధువంక జాలిగా చూశాడు. నువ్వు భోంచేయి బాబు. వద్దండి, నాకు ఆకలిగా లేదు. సాయంత్రం ఒక స్నేహితుడింట్లో బాగా టిఫిన్ తినొచ్చాను అని లేచి ఆయనకి పక్కవేసి పడుకోమన్నాడు. భుక్తాయాసం తీరిన తర్వాత ఆయన కబుర్లు ప్రారంభించాడు. మధు హృదయంలో మంటలు రేగుతున్నాయి. మీ అత్తయ్య కుటుంబం పూర్తిగా చితికిపోయిందయ్యా. చంద్రశేఖరం ఉన్నాడుగా. చంద్రశేఖరం స్నేహబాల కన్నా పైవాడు. ఉన్నాడు. ఏం లాభం? పెళ్ళం మాటలకు ఎదురు చెప్పలేడు. తల్లి చెల్లెల్ని చూస్తాడు. మరి కుటుంబం ఎలా గడుస్తోంది? స్నేహ ఉద్యోగం చేస్తోంది. మీ అత్త జీవోత్సవంలా తయారైంది. ఆయన మధు ముఖంలోకి చూశాడు చెప్పడం ఆపి. చూడబ్బాయి, పెద్దవాణ్ణి, నీకో మాట చెప్పనా? పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. ఏంటో చెప్పండి. నువ్వు మరోలా భావించకూడదు. నీ మంచి కోరే చెప్తున్నాను. నువ్వు అంగీకరిస్తే నా ఇంటి అల్లుని చేసుకుంటాను. ఆశగా చూశాడు. ఎవరిని? ఆశ్చర్యంగా అడిగాడు. ఎవరినేమిటోయ్, నిన్నే. భళ్ళున నవ్వేశాడు. మీ అత్త సంగతి విన్నప్పటి నుంచి నీ మనసు చెదిరింది కాబోలు. స్నేహం మీద నీకేమన్నా ఆశుందా? సూటిగా మధు ముఖంలోకి చూశాడు. దేని గురించి? అయోమయంగా చూశాడు. అదేనోయ్, స్నేహాన్ని చేసుకోవాలని అభిప్రాయం ఉందా అని అడుగుతున్నాను. ఆ పిల్ల బొత్తిగా చెడిపోయిందోయ్. ఆ విషయం నీకెలా చెప్పాలో అర్థం కాక ఇందాకటి నుంచి సతమతమవుతున్నాను.
స్వరం తగ్గించి మెల్లగా చెప్పాడు. ఆయన చెప్తున్నవేవి మధు మనసులోకి దూరడం లేదు. గత చరిత్ర కళ్ళ ముందు తిరుగుతోంది. తనని నీచంగా అసహ్యంగా చూసిన ఆ ఇంటికి అల్లుడుగా వెళ్లాలా? అప్పుడు లేని గౌరవం మర్యాద ఈ దిక్కులేని వాడికి ఇప్పుడు ఎలా వస్తాయి? ఏంటాయి మధు ఆలోచిస్తున్నావు? మంచి రోజు చూసి ఉత్తరం రాస్తాను. మా శకుంతలని చూసి వెళ్ళు, ఏమంటావు? ఆయన మాటలతో మధు ఆలోచనల హారం తెగింది. లేదండి, ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. బరువుగా వచ్చాయా మాటలు. నీ మీద కొండంత ఆస్తి వచ్చాను. నా మాట కాదనుకో. ఒకప్పుడు నువ్వు కష్టంలో ఉంటే ఆదుకున్నవాణ్ణి. నా పరిస్థితి కూడా గమనించు. ఆయన ఇంకా ఏవేవో చెబుతూనే ఉన్నాడు, హృదయం కరిగేలా. మధు మనసంతా మహారణ్యంలా మండిపోతోంది. కవి హృదయంలోని సునిశ్చిత భావంలా పొడుచుకొస్తున్నాడు ప్రభాకరుడు. పరిపక్వం చెందిన భావాల్లా తళతళలాడుతున్నాయి కిరణాలు. పద్మావతి పరిణయం నృత్యనాటిక రిహార్సల్స్ సాగుతున్నాయి స్వప్నింట్లో. ఆమె అన్యమనస్కంగానే అభినయం చేస్తోంది. శ్రీనివాసుని పాత్ర ధరించే అమ్మాయి స్వప్న పరాకు గమనించింది. ఏంటి స్వప్న, ఒంట్లో బాగలేదా? అబ్బే అదేం లేదు, తడబడింది. సరే, నేను సోది చెప్పబోతున్నాను, నువ్వు వినాలి. రెడీయేనా అన్నట్లు చూసింది. స్వప్న చెక్కిట చెయ్యి ఆనించి సోదే శ్రద్ధగా వింటోంది. మిగతా పాత్రధారులంతా తమ అభినయం సరిచూసుకుంటున్నారు. ఆ నృత్యనాటికను పర్యవేక్షణ చేసే సుమలత అందరికీ తగిన విధంగా సలహాలిస్తూ వారి నాట్యానికి మెరుగులు దిద్దుతోంది. మైథిలి కంగారుగా వచ్చి స్వప్న చెవిలో ఏదో ఊదింది. ఆమె మొహం భయంతో పాలిపోయింది. కళ్ళు కళావిహీనమైపోయాయి. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి మైథిలి చెయ్యి పట్టి యువతలకు లాక్కొచ్చింది. ఎక్కడున్నాడు? ఆమె గొంతు సన్నగా వణకడం ప్రారంభించింది. ఇంటి వెనక మామిడి చెట్టు కింద. తడబడే అడుగులతో ఆ దిక్కుగా నడిచింది. సిగరెట్ పొగ రింగు రింగులుగా వదులుతున్న రాజేష్ స్వప్నను చూసి దగ్గరగా వచ్చాడు. హరిణికి నా గురించి ఏం చెప్పావు? తీవ్రంగా చూశాడు ఆమె వంక. అతని కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. ఎవరా హరిణి? నాకేం తెలీదు, మొండిగా సమాధానం ఇచ్చింది. నా దగ్గర వేషలేకు. నా గురించి చెడుగా చెప్పి మా పవిత్ర ప్రేమని కించపరుస్తావా? నిన్నేం చేస్తానో చూడు. నీ గుట్టు బయటపెట్టి. కళ్ళు పటపటా కొరికి పిడికిళ్లు బిగించాడు. పవిత్ర ప్రేమ, ఆ పదానికి అర్థం తెలుసా నీకు? హాయిగా పెళ్లి చేసుకుని కుదురుగా ఉండరాదు? ఇలా ఎంతమంది జీవితాలతో ఆటలాడతావు? నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి? అసలు హరిణిని పెళ్లాడదామని అనుకున్నాను. మధ్యలో నువ్వు రాక్షసులో వచ్చి చెడగొట్టావు. హరిణిని పెళ్లాడాలంటే ముందు నీ జీవిత విధానం మార్చుకోవాలి. ముఖ్యంగా నన్ను బ్లాక్మెయిల్ చేయడం మానుకోవాలి. కఠినంగా ఉన్నాయా మాటలు. ఓహో, అటునుంచి నరుకొచ్చావా? నువ్వు చెప్పినట్లు చేయకపోతే ఏం చేస్తావు? రాజేష్, నీకు చేతులెత్తి మొక్కుతాను. హరిణిని విడిచిపెట్టు. వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కతే కూతురు. నీ గత చరిత్ర తెలిస్తే అది క్షమించదు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్న ప్రేమంతా నీ పాపపు చరిత్ర వినడంతో ఆవిరైపోతుంది. ఆ తర్వాత దాని జీవితం నరకప్రాయం అవుతుంది. నువ్వు తెగిన గాలిపటం లాంటి వాడివి. దాన్ని వదిలిపెట్టు. దీనంగా వేడుకుంది. ఛీ, బంగారం లాంటి ఛాన్సు పాడు చేసావు. హాయిగా జీవితమంతా కాలు మీద కాలేసుకుని కూర్చుని తిన్నా తరగని ఆస్తి నువ్విస్తావా? నీ బాబిస్తాడా? నాకు ఇప్పుడు అర్జెంటుగా 10,000 కావాలి. పారే, హరిణిని వదిలేస్తాను. విలాసంగా చూశాడు ఆమె వంక. ఆమెకి గుండెల్లో రాయి పడింది. ఉన్నట్లుండి 10,000 ఎక్కడి నుంచి తాను? ఏం సంపాదించినంత ఏం చేసావు సుహాసిని? వ్యంగ్యంగా నవ్వాడు. ఆ నవ్వుకు ఆమె గుండెల్లో నిప్పుల కవ్వం ఎత్తినట్టుగా ఉంది. ఆ పిలుపు ఆమెకి కర్ణ కఠోరంగా వినిపించింది. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను? వెరీ సింపుల్, చెప్పనా? ఈ సుహాసిని, ఈ అందాల రాణి బ్రతికేంటో క్షణంలో అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత నీ నాట్యభంగిమున్న వాల్ పోస్టర్ల మీద పేడశుద్ధలు, అవమానాలు, అపహాస్యాలు. అంతే, ఫినిష్. ఒక జగదేక సుందరి, నాట్యరాణి, భువన మోహిని, నృత్యతార జీవితం ఓస్ ఇంతేనా అని జనం నీ మొహాన్ని ఉమ్మేస్తారు. చాలా ఇంకా చెప్పేదా? ఆమె మొహంలో మొహం పెట్టి వికృతంగా నవ్వాడు. ఆమెకు గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. విపరీతమైన భయంతో కనుపాపలు తీవ్రంగా చెలిస్తున్నాయి. రాజేష్, దయచేసి వెళ్ళిపో. నీ డబ్బు 10 రోజులు ఇచ్చేస్తాను. పొంగొచ్చే దుఃఖాన్ని అణిచిపెట్టుకుంటూ అంది. నిజమేనా? ఒక పని చేయరాదు? ఇప్పుడేదో నాటకం ఆడబోతున్నారుగా. ప్లీజ్ రాజేష్, దీని మీద వచ్చే డబ్బు అనాథ శరణాలనికి ఇస్తానని ఒప్పుకున్నాను. ఆ పసిపాపల నోటి దగ్గర తిండి లాగేకు. విరాళాలు సరిగ్గా సేకరించేవారు లేరు. ఆ అనాథలు ఆకలితో విలవిల్లాడుతున్నారు. ప్లీజ్, నా నగలన్నీ అమ్మాయిని ఇచ్చేస్తాను. వెళ్ళిపో. ఇలా ఎంతకాలం నన్ను జలగలా పీడిస్తావు? నేనేం ద్రోహం చేశాను నీకు? దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. నువ్వేం పాపం చేయలేదు. నా జీవితమే ఒక శాపం. అది కాస్త నీకు పంచిస్తున్నాను.
అతని కళ్ళు బాధతో మూసుకున్నాయి. ఆ మూసిన కనురెప్పల వెనక తెల్లని గోడ మీద నల్లని మచ్చలాంటి గతం పెనుభూతంలా భయపెట్టింది. ఎంఏ ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వగానే హిమాలయ శిఖరం అధిరోహించినట్లు మానస సరోవరంలో మనసారా స్నానమాడినట్లు అనుభూతి చెందేవాడు రాజేశ్వరరావు. మా పెద్దాడు ఎంఏ ఫస్ట్ క్లాసు అని తండ్రి గర్వంగా తన మిత్రులకి పరిచయం చేసుకునేటప్పుడు అతనికో వింత పులకింతగా హాయిగా ఉండేది. ఆ ఊపులో ఉడుకు రక్తపు పరవళ్లలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టేశాడు. ఆ మర్నాటి నుంచే పోస్ట్ మ్యాన్ రాక కోసం 1000 కళ్లతో నిరీక్షణ. అమ్మ కంచిపట్టు చీర, నానమ్మ కళ్ళజోడు, చెల్లాయి జడకుచ్చులు, తమ్ముడికి సైకిలు. వీటికి ఎంఏ ఫస్ట్ క్లాస్కి ఉన్న అవినాభావ సంబంధం క్రమక్రమంగా నిరసించసాగింది. రాజేశ్వరరావు కళ్ళల్లో మెరుపు మాయమైపోయి కారు చీకటి స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఎంట్రీకి పోయిన ప్రతి చోట మెరిట్కే ఈ ఉద్యోగం అనే ఆశల దీపాలు గుండెల్లో వెలుగుతుంటే ఉత్తరాయణం దక్షిణాయనం ఉన్నవాళ్లు ఉల్లాసంగా తిరిగేవాళ్లు. వెలుగు చీకటిని చుంబించినట్లు రాజేశ్వరరావు సమాజంలోని చీకటి కోణాలను కూడా అర్థం చేసుకున్నాడు. ఆకలితో మాడి చావనన్నా చేస్తాను గాని లంచమిచ్చి ఉద్యోగం కొనుక్కోను అని తీవ్ర శపథం చేసిన రోజు ఇంటిల్లపాది హడలిపోయారు. ఈ కోపాలనంలో తమ కోరికల సుమాలు భస్మైపోతాయేమోనని వాళ్ల భయం. అతనికన్నా జూనియర్స్ ఉద్యోగాలు చేస్తూ కులాసాగా తిరుగుతున్నారు. కానీ రాజేశ్వరరావుకి ఉద్యోగం వచ్చే సూచనలు కనుచూపు మేరలో కనిపించలేదు. ఎంఏ ఫస్ట్ క్లాస్ సర్టిఫికెట్ మెరుపులు తగ్గి పాతకంపు కొడుతోంది. ఇంట్లో రాజేశ్వరరావు స్థానము అంతకంతకీ దిగజారింది. ఇలా కూర్చుంటే లాభం లేదని లంచగొండితనం మీద తిరుగుబాటు చేస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. లంచాన్ని కోరుతున్న ప్రతి ఆఫీసర్కి, ప్రతి విద్యార్థికి పక్కలో బల్లెంలా తయారయ్యాడు. లంచగొండితనాన్ని తీవ్రంగా నిరసిస్తూ డిఈఓకి, పై అధికారులకు లేఖలు రాశాడు. హైదరాబాద్ వెళ్లి డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఎదురుగా నిరసన ప్రదర్శనలు జరిపాడు. డైరెక్టర్ ఇంటికెళ్లి డైరెక్ట్ గా తిట్టొచ్చాడు. లంచం తీసుకుంటున్న ఆఫీసర్లందరినీ దుమ్మెత్తిపోశాడు. ఫలితం కారాగారం. అతనిలోని తిరుగుబోటు తత్వం అతని కూడు పెట్టలేదు సరికదా, అతని స్థాయిని మరింత దించేసింది. రాళ్లు మోసి, రిక్షాలాగి, కూలి పనిచేసి ఉద్యోగాలకి అప్లికేషన్లు పెడుతూనే ఉన్నాడు. ప్రతి ఉద్యోగానికి లంచాలు భోంచేస్తూ, ప్రతి అప్లికేషన్ ఫారం మీద లంచాలు ఇవ్వజూపినా, రికమెండేషన్లు తెచ్చి ప్రయత్నించిన అభ్యర్థులు కఠినంగా శిక్షించబడుదురు అని ఈ బోడి ప్రికాషన్స్ దేనికి అని డైరెక్టర్ని చెడామడా దులిపేశాడు. వాళ్ళెవ్వరూ రాజేశ్వరరావు అరుపులకి, ధర్మోపన్యాసాలకి చలించలేదు గాని ఇతను మాత్రం రోజూ మాడుతూనే ఉన్నాడు. 4-5 ఏళ్లు హైదరాబాద్ అంతా పిచ్చిగా తిరిగాడు ఉద్యోగం కోసం. ఎమ్మెల్యే క్వార్టర్స్ చుట్టూ ఆశగా తిరిగే రాజేశ్వరరావుని ఎవరైనా ఇట్టే గుర్తుపట్టొచ్చు. తోటి మిత్రులు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతన్ని హోటల్కి తీసుకెళ్లేవారు జాలిగా. తన తిరుగుబాటు తన జీవితాన్ని ఎంత నాశనం చేసిందో రాజేశ్వరరావుకి బాగా తెలిసొచ్చింది. అతనికిప్పుడు అందరి మీద కసి, ద్వేషం. అవకతవకలుగా ఉన్న ఈ పరిపాలనా వ్యవస్థని పడగొట్టి సరికొత్త పథకం పునర్నిర్మించాలనే పిచ్చి ఆశ అగ్నిలా ప్రజ్వరిల్లి ప్రస్తుతం బూడిద మిగిలింది. ఉద్యోగం వస్తుందన్న ఆశ వదులుకున్నాక డబ్బు సంపాదనకి అనేక మార్గాలు చూసుకున్నాడు. ఆ అన్వేషణలోనే రాజేశ్వరరావు కాస్త రాజేష్ గా మారి బరువుగా కళ్ళు తెరిచాడు రాజేష్. ఎదురుగా స్వప్న లేదు. ఎప్పుడు వెళ్ళిపోయిందో. బలంగా నిట్టూరుస్తూ నీరసంగా అడుగులు వేసుకుంటూ ఇల్లు దాటి వెళ్లిపోయాడు. స్వప్న లోపలికొస్తూనే అక్కడి దృశ్యం చూసి చలించిపోయింది. మనసంతా కలిచినట్లయింది. సోఫాలో కూర్చుని శరత్ కుళ్ళి ఏడుస్తున్నాడు. మైథిలి అతని పక్కనే కూర్చుని ఓదార్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఏం జరుగుంటుందో ఊహించడానికి క్షణం పట్టలేదు. శరత్ పక్కనే కూర్చుని లాలనగా భుజం మీద చేయి వేసింది. ఆ స్పర్శకు మరింతగా కరిగిపోయాడు. దుఃఖం మనసులో నుండి ఉప్పెన్లా ఎగసొస్తోంది. అక్క అంటూ స్వప్నవడిలో తలదాచుకుని బోరుమన్నాడు. గుండెల్లోని వేదన వెల్లువలా దూకి అసురు ప్రవాహంగా జాలువారుతోంది. నువ్వు వెళ్లేసరికి ఎలా ఉన్నారామే? మైథిలి జాలితో కరిగిపోయింది అతని స్థితికి. చివరి చూపు కూడా దక్కలేదు. శవం మాత్రం మిగిలింది. చివరి క్షణాల్లో బాబు బాబు అని అల్లాడిపోయిందట. మంగమ్మ చెబుతుంటే నా గుండె పగిలిపోయిందక్క. నేనింకా ఎందుకు బతుకుతున్నాను? ఆ క్షణంలో మగవాడన్న విషయం మరిచిపోయి వెక్కి వెక్కి ఏడిచేస్తున్నాడు. ఉన్న ఒక్కగానొక్క తోడుని పోగొట్టుకున్న అతనికి ప్రపంచమంతా శూన్యంగా అనిపిస్తోంది. జీవితమంతా బాధలతో చివికిపోయి కుమారుడు సుఖపెట్టబోయే సమయానికి తనువు చాలించిన మాతృమూర్తిని తలుచుకుంటుంటే అతని మనసు మహాసాగరమైపోతుంది. స్వప్న, మైథిలి ఎంత ప్రయత్నించినా అతని దుఃఖం తగ్గించలేకపోయారు. హృదయం పచ్చి పుండులా తయారైంది.
సోఫాలో నుంచి లేచి నేల మీదకి జారిపోయి రెండు మోకాళ్ల మధ్య తలానించుకుని ఏమేమో గొణుక్కుంటూ వెక్కిళ్లు పెడుతూనే ఉన్నాడు. స్వప్న అతని దగ్గరికెళ్లి తల మీద చెయ్యి వేసి ఓదార్పుగా నిమిరింది. చెయ్యి పట్టి లేవదీసి కన్నీరు తుడిచింది. కరెంట్ షాక్ కొట్టినట్లు చెయ్యి వెనక్కి లాగేసుకుంది. శరత్ ఒళ్ళు సలసలా కాగిపోతోంది. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. మనసులో మరిగిన ఆవేదన శరీరం మీద ప్రతాపం చూపించింది. మైథిలి, నువ్వు వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేయి. ఒళ్ళు చూడు ఎలా కాలిపోతుందో. వద్దక్క, నా మీద జాలి చూపించకండి. కళ్ళలో పెట్టుకుని పెంచుకున్న తల్లిని సుప్పెట్టలేకపోయాను. ఆమె రక్తమాంసాలు డబ్బుగా మార్చి నా అభివృద్ధికి పోటుపడింది. మూర్ఖుణ్ణై ఆమె ప్రేమను కాలదనుకున్నాను. నా పాపానికి నిష్కృతి లేదు. పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. శరత్ దీనమైన ఏడుపు వింటుంటే స్వప్న హృదయాన్ని ఎవరో నిలిపివేస్తున్నట్లు అనిపించింది. ఊరుకో శరత్, నువ్విలా బాధపడుతుంటే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుందనుకుంటున్నావా? ఒళ్ళు జ్వరంతో మండిపోతుంది. మరీ ఇలా పిచ్చిగా ప్రవర్తించుకో. లేచి ఈ కాఫీ తాగి కాస్త విశ్రాంతిగా పడుకో. ఆ ఆందోళన సర్దుకుంటుంది. మైథిలి చేతిలోని కాఫీ కప్పు అందుకొని ప్రేమగా శరత్ నోటికి అందించింది. కప్పు దూరంగా నెట్టేసి విషాదంగా నవ్వాడు. ఆ నవ్వు చూస్తే మరింత భయం వేసింది ఇద్దరికి. అవును, మాతృప్రేమ అంటే నాకెలా అర్థమవుతుంది? వికలమైన మనసుతో ఆలోచిస్తుంటే కనుకొనుకుల్లో నీటి బిందువులు నిలిచాయి. ఏంటి స్వప్న, అతన్ని ఓదార్చబోయి నువ్వు వేడుస్తున్నావా? మందలించింది మైథిలి. అమ్మా, నన్ను కూడా తీసుకుపో. నేనొచ్చే వరకైనా ప్రాణాలు నిలుపుకోలేకపోయావు. ఏం పాపం చేశానమ్మా? ఈ రంపపు కొత్త నేనెలా భరించేది? నువ్వు నాకు కావాలి. ఒక్కసారి కనిపించు. దుఃఖ వ్యవసుడైపోయి తల గోడకేసి కొట్టుకుంటున్నాడు. స్వప్న పరుగును వెళ్లి ఎంత వారించినా లాభం లేకపోయింది. రక్తంతో అతని షర్టు తడిసిపోయింది. మైథిలి గుండెల్లో దడపుట్టుకొచ్చింది. ఇద్దరూ కలిసి బలవంతాన అతన్ని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టారు. ఎంత ఆపినా ఆగకుండా ఏమేమో మాట్లాడుతూ అలాగే స్పృహ తప్పి మంచం మీద వాడిన తీగలా పడిపోయాడు. స్వప్న కంగారు పడుతూ పాతగుడ్డ తెచ్చి కట్టుకొడుతుండగానే డాక్టర్ వచ్చాడు. ఇంజెక్షన్ చేసి తల మీద గాయం శుభ్రంగా కడిగి కట్టుకట్టి టాబ్లెట్స్ అవి రాసిచ్చి జాగ్రత్తగా చూస్తుండమని హెచ్చరించాడు. కనురెప్ప పాటులో జరిగిపోయిన ఈ సంఘటనకి ఇద్దరికీ దిమ్మెరిపోయినట్లయింది. వీళ్ళమ్మని నువ్వు చూసావా స్వప్న? అయిన వాళ్ళెవరూ లేరా? ఉండి అలా వదిలేశారా? మైథిలి వేసే ప్రశ్నలు విని నిర్లిప్తంగా నవ్వింది. ఎప్పుడో చాలా చిన్నప్పుడు చూశాను. ఏదో పెళ్లిలో అనుకుంటా, అంతే. ఆ తర్వాత కలిసిన జ్ఞాపకం లేదు. ఆమె నుదిట్రాత్ వక్రించినాక బంధువులెవరూ పెద్దగా పట్టించుకోలేదు. అన్నీ సక్రమంగా ఉంటే బంధువులొచ్చి సుష్టిగా భోంచేసి పోతారు గాని ఆపదలో ఆదుకోవడానికి ఎవరూ రారు. పైగా చెడిపోయిందనే ముద్ర ఉండనే ఉంది. తరతరాల ఈ స్త్రీల చరిత్రలో మార్పు లేదేమనిపిస్తోంది. శరత్ వంక చూస్తున్న కొద్దీ ఆమె మనసంతా అదోలా అయిపోతోంది. ఏదో అనిర్వచనీయమైన బాధ, ఏదో సాధించలేకపోయిననే అన్న దిగులు గుండెల్లో సెలవేస్తుంటుంది. స్వప్న, మైథిలి అర్ధరాత్రి వరకు చిత్తరువుల్లా అలాగే కూర్చుండిపోయారు శరత్ మంచం దగ్గర. ఎవరి ఆలోచన వలయంలో వారు బిగుసుకుని బయట పడలేకపోయారు. స్వప్న మృదువుగా పిలిచింది. ఏంటన్నట్లు తలెత్తి చూసింది. ఎన్నాళ్ళిలా ఒంటరిగా? ఈ సంఘ సేవలు, కళా తపస్సు ఇంతకు మించి ఏమీ అక్కర్లేద్దా నీకు? అంది మైథిలి. కావాలనుకున్నవన్నీ అందరికీ దొరుకుతున్నాయా? నువ్వు కోరుకుంటే దొరుకుతాయంటావు. వద్దు మైథిలి, ఏ కోరికలు లేకుండా ఇలా బ్రతకని. అందరం భగవంతుని ఎదుట కొంగు జాపి ఆతరంగా నిరీక్షిస్తుంటాం. కొందరి కొంగు అమృత ఫలాలతో నిండితే మరికొందరి కొంగు విష ఫలాలతో నిండిపోతుంది. అవి పారేసుకుని మరలా నిరీక్షించిన ప్రయోజనం ఉండదు మైథిలి. కొన్ని జీవితాలింతే. ఆమె కళ్ళు శూన్యపు పొరలు చీల్చుకుని చూస్తున్నాయి. ఏంటో నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిపోయిపోతావు. అది తలుచుకుంటేనే నా గుండెల్లో గుబులుగా ఉంది. దిగులుగా చూసింది. పిచ్చిపిల్ల, నా గురించి దిగులు పడకు. శరత్కి పెళ్లి చేసి నా దగ్గరే ఉంచుకుంటా. అతని భార్య, పిల్లలు, ఇల్లంతా ఎంత సందడి. ఆమె కన్నులు ఏదో మనోజ్ఞ దృశ్యాన్ని ఊహించుకుంటున్నాయి. ఇది మరీ బాగుంది. వాళ్ళంతా నీ వాళ్ళవుతారా? మధుసూదన్ నీ తీయని అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. మధు పేరు వినగానే ఆమె కళ్ళు దీపాల్లా వెలిగాయి. సంతృప్తి రేఖలు మనసు నిండా పరుచుకున్నాయి. భావ పరిమళాలు మనసులో గుప్పుమంటూనే మౌనంగా ఉండిపోయింది. మాట్లాడు స్వప్న. ఈ మౌనంతో ఏం సాధిస్తున్నావు? మనసులోని బాధ ఆత్మీయులతో చెప్పుకుంటే హృదయభారం కాస్తైనా తగ్గుతుంది. మధు విషయంలో నువ్వు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నావు, అవునా? స్వప్న కన్రెప్పలు బాధగా వాలిపోయాయి. ఇంత అందం, ఆస్తి ఏ దుష్టుడి కన్ను పడకుండా ఉంటుందా? ఆ రాజేష్ ని చూస్తుంటే నాకు గుండెలో రైళ్లు పరిగెత్తుతాయి. కొంచెం సేపాగి మళ్లీ అంది. నీతో పాటు నృత్యనాటికల్లో పాల్గొనే దీపక్, అతని ఆరాధన గుర్తించావా?
నేనెక్కడ కనిపించినా వదలడు. మీ గతంతో పనిలేదు. నిన్నుగా స్వీకరిస్తానన్నాడు కదా, నీ అభ్యంతరం ఏమిటి? ఏ రక్షణ లేని కుసుమం అందర్నీ ఆకర్షిస్తుంది. చూస్తున్న కొద్దీ నువ్వు చాలా చిత్రమైన మనిషిలో కనిపిస్తున్నావు. కాళ్ళ దగ్గరకొచ్చిన అవకాశాన్ని ఎందుకు నిరాకరిస్తున్నావో అర్థం కావడం లేదు. ఆమె మాటల్లో కనిపించని వేదన. క్షమించు మైథిలి, నన్నేమీ అడక్కు. ఆ జీవితం నుంచి పారిపోయి నన్ను నేను వంచుకుంటూ బ్రతుకుతున్నాను. ఈ కాస్త మనశాంతి కూడా లేకుండా గతాన్ని అనుక్షణం తలుచుకుంటూ కుమిలిపోమ్మంటావా? ఆమె కళ్లల్లో కదలాడుతున్న నీటి పొరల వెనక ఎన్నో వ్యధల గాథలు కొటలు విప్పుకుంటున్నాయి. విధి చెరలాడిన జీవితం వికటాటహాసం చేస్తోంది. పడకుర్చీలో వాలిపోయి ఆలోచనల మధ్య అలానే నిద్రలోకి జారిపోయింది మైథిలి. ఉద్యానవనంలోని సుఖపికాలు బాలబానునికి స్వాగత గీతాలు ఆలపించే వేళ మెల్లగా కళ్ళు విప్పాడు శరత్. తలంతా పోటుగా ఉంది. భరించలేని బాధ గుండెల్ని మండిస్తోంది. కళ్ళు విప్పితే రాలిపోతాయేమో అన్నంత నొప్పిగా ఉంది. అబ్బా, బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఎలా ఉంది శరత్? మీద కొంగి లాలనగా అడిగింది స్వప్న. మైథిలి కాఫీ తీసుకొస్తానని లేచి వెళ్ళింది. కళ్ళు విప్పి ఒకసారి చూసి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. తాను చివరిసారిగా అందుకోలేని తల్లి చల్లని చూపులు అతని హృదయాన్ని హిమబిందువుల్లా తాకుతూ మనసుని మరింత మండిస్తున్నాయి. కను కొలుకుల్లోంచి వెచ్చని కన్నీరు ప్రవహించి చెవుల మీదుగా జారుతోంది. ముక్కుపుటాలు దుఃఖోద్వేగంతో అదురుతున్నాయి. శరత్, కొంచెం కళ్ళు తెరు, ఈ కాఫీ తాగు ఆప్యాయంగా పిలిచింది. అతన్ని చేతుల మీద మెల్లగా లేపి కాఫీ కప్పు నోటికి అందించింది. ఒక్కొక్క చుక్క కాఫీ లోపల పోతుంటే పోయిన ప్రాణం తిరిగొస్తున్నట్లే అనిపించసాగింది. వారం రోజుల దాకా జ్వరం తగ్గనేలేదు. అమ్మా అమ్మా అని కలవరంతలు. అతని మనసు పూర్తిగా స్వాధీనం తప్పిపోయింది. అమ్మా, నా మీద కోపం వచ్చి వెళ్ళిపోయావు కదూ. క్షణికమైన ఆవేశంలో నిన్ను అసహించుకున్నానని నాకింత ఘోరమైన శిక్ష విధిస్తావా? అమ్మా, నన్ను విడిచి వెళ్లకు. నేనెలా బ్రతికేది? ఏ ఆశతో జీవించేది? రాత్రింబవళ్ళు ఆ మాతృహీనుని దీలాలాపాలు విని విని స్వప్న మనసు వికలమైపోయింది. ఏం చేస్తుంది? తనేం చేస్తే ఇతని మనస్తాపం చల్లారుతుంది? ఆమె మనసు సంఘర్షణలో నలిగిపోయింది. ఆలోచనలతో విసిగిపోయింది. ఏ అమృత హస్తాలు ఈ నిర్భాగ్యుడి కోసం అహోరాత్రాలు కృషి చేశాయో ఆ దేవతేది ఎక్కడికెళ్లిపోయింది? దిగాంతాల కవతల నా కందని చోటుకెళ్లిపోయింది. ఏ అపవాదులు హేళనలు తనని తాకని చోటుకెళ్లిపోయింది. ఇక నాకు మిగిలిందేమిటి? ఆ అమృతమూర్తి సజీవ స్మృతులే. అమ్మా అమ్మా, దుఃఖోద్వేగంలో ఊగిపోతోంది అతని హృదయము శరీరము. స్వప్న మనసు బాధతో జీవుమంది. తల్లి కోసం ఆశగా విలపించే అతన్ని ఎలా ఊరడించాలి? ఏదో ఆలోచన తటిల్లతలా మెరిసింది. కన్నుల్లో ఆప్యాయత కురిసింది. మదిలో మాతృత్వం పొంగి పొరలింది. అమ్మా అని నన్ను పిలువు శరత్, నన్ను పిలువు. నా కంటికి నువ్వు పసిపాపలానే కనిపిస్తున్నావు. నా హృదయంలో తలదాచుకుని నీ బాధంతా మరిచిపో. నీకు తల్లి లేని లోటు తీర్చగలనేమో కాని మీ అమ్మను మాత్రం తెచ్చవలేను ఉద్వేగంతో అంది. ఏదో వింత కాంతి కళ్లల్లో. మైథిలి తెల్లబోయి చూసింది. తన చెవులను తానే నమ్మలేకపోయింది. శరత్ టక్కున ఏడు పాపేసి ఆశ్చర్యంగా విన్నాడు. ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందా? ఇలాంటి అమృత హృదయని ఎవరికైనా దొరుకుతుందా? ఇద్దరి మనసుల్లో ఒకే ఆలోచన. అతనికి దుఃఖావేశపు పొంగు తగ్గి ఆలోచనలో పడ్డాడు. మరణించిన మాతృమూర్తి మరలా స్వప్నలో సాక్షాత్కరిస్తోందా? తనకు అమ్మను చూపి మరీ వెళ్ళిందా తల్లి? పరలోకంలో ఉండి కూడా ఈ అభాగ్యుణ్ణి చల్లగా చూస్తోంది. అప్పటిదాకా కణకణా మండుతున్న కొలిమిలో ఉన్న అతని మనసు చిత్రంగా చల్లబడిపోయింది. అతనికి ఒకలాంటి సంతృప్తి కలిగింది. స్వప్నవంక అదే పనిగా 5 నిమిషాలు కనురెప్ప వేయకుండా చూసి ఒక విధమైన నిశ్చయంతో తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. ఈ బంధమేమిటి? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలిసి ఏకమైపోతుంటారు. ఎంత చిత్రం! అంత క్రితం వరకు జ్వరంతో పేలిపోతున్న ఒళ్ళు సాయంత్రానికల్లా నార్మల్కి దిగిపోయింది. ఒళ్లంతా చెమటలు పట్టి హాయిగా నిద్ర పట్టేసింది. అలసిన మనసుకి ఆలంబన దొరికి ఆదమరిచి నిద్రలోకి జారింది. అతనిలో అంత త్వరగా వచ్చిన మార్పుకి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. మైథిలి మనసు అవ్యక్తమైన ఆప్యాయతతో నిండిపోయింది. స్వప్న, నువ్వు అపరూప మూర్తివి. గజ్జి కడితే కొన్ని వేల జతల కళ్ళని ఆకట్టుకుంటావు. హంతం విప్పితే కోయిల సిగ్గుపడుతుంది. మాట్లాడితే మరుమల్లెలు కురిపిస్తావు. నీది అమృత వాక్కు. ఏం మంత్రం వేశావో ఆదమర్చి పసిపాపలా నిద్రపోతున్నాడు. నీలో ఇంత అట్రాక్షన్ పెట్టి నీ జీవితం మాత్రం ఎడారిలా చేశాడెందుకా భగవంతుడు? ఆమె గొంతు బాధతో సన్నగా వణికింది. స్వప్న గంభీరంగా ఉండిపోయింది. ఆ మాటలు తనను ఉద్దేశించి కాదన్నట్లు.
అమ్మ పోయిందటగా. మధు గద్గద స్వరంలో బాధ సుడులు తిరిగింది. ఏంటి, ప్రాణమిత్రుణ్ణి పరామర్శించడానికి ఇప్పుడా రావడం? నిష్ఠూరంగా అంది మైథిలి. వాళ్ళిద్దరూ సాహిత్య చర్చలో కూర్చుంటే కాలం ఇట్టే తిరిగిపోతుంది. జంట కవుల్లా అప్పుడప్పుడు ఆసుకవిత్వం చెప్పుకొని ఆనందిస్తుంటారు. వాళ్ళిద్దరి మైత్రి బంధాన్ని మరింత పటిష్టం చేసింది సాహితీ బంధం. వాళ్ళ చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనే మైథిలికి ఈ విషయం బాగా తెలుసు. మధుని చూడగానే శరత్లో అణగారిపోబోతున్న దుఃఖాగ్ని పొయ్యిలో కట్టెలు కదిలిస్తే చిటపటమనే చినుకుల్లా చిటపటమంది. ముఖంలో విషాదం నిండుకుంది. మళ్ళీ ఏం గొడవ చేస్తాడోనని స్వప్న భయపడుతోంది. ఆత్మీయుల్ని చూసినప్పుడు అణిగిపోయిన దుఃఖం ఉవ్వెత్తున కెరటంలా ఎగిసిపడ్డం సహజం. అవును, అమ్మ పోయింది. నేను తీర్చలేని ఆశల్ని తనతోనే మూటగట్టుకుని ఈ కలుషిత వాతావరణానికి దూరంగా పారిపోయింది. కాని పోతూ పోతూ నాకింకో అమ్మని చూపించింది. అనాథల ఆక్రోశిస్తానని ఆధారం కల్పించింది. స్వప్నవంక చూపిస్తూ చిన్నపిల్లాళ్లా చెబుతోన్న ఆ ధోరణికి మధు విభ్రాంతిగా చూశాడు. శరత్ మాట్లాడుతున్నదేమిటో అర్థం కాలేదు మొదట. అర్థమవుతున్న కొద్దీ మనసు సాగర తీరంలో అయిపోయింది. ఆ నిర్జన సాగర తీరంలో హాయిగా విహరిస్తోన్న అందాల రాజహంస ప్రశంసగా స్వప్నవంక చూశాడు. ఆ చూపుల్ని ఎదుర్కొనే శక్తి లేక చటుక్కున తల దించేసుకుంది. అమృతం లాంటి ఈ తల్లి ఆదరణ లేకపోతే ఏమైపోయేవాణ్ణో. అవేం మాటలు, ఇందులోనే చేసిందేముంది? ఇది వరకు అక్క అనేవాడివి, ఇప్పుడు అమ్మ అంటున్నావు, అదే తేడా. నువ్వు ఏది చేసినా అది అందంగా ఆరాధనీయంగానే ఉంటుంది. నీకది సామాన్యంగా అనిపించినా నీ అపరూపమైన ప్రేమ పొందిన మేం మర్చిపోగలమా? మైథిలి స్వప్నవంక ఆర్ద్రంగా చూసింది. ఓ రాగమయ్యి, అమృత స్వరూపిణి, నువ్వు చేయింది ఏముంది? అన్నింటికీ సమర్థురాలవే. అనుగ్రహించినా ఆగ్రహించినా అంతా నీదయే. మౌనంగా మనసులోనే అనుకున్నాడు మధు. తను తెచ్చిన యాపిల్ పండు చాకుతో ముక్కలుగా చేస్తూ స్వప్నవంక చూశాడు. ఆమె యాపిల్ని చూస్తోంది. మీ మౌనంతో నా మనసు ముక్కలు చేయకండి అన్నట్లుందా చూపు. అంత అందమైన పండుని ఎందుకు ముక్కలు చేస్తారు? హఠాత్తుగా శరత్ అన్న మాటలకి విస్తుపోయాడు మధు. శరత్ ఎందుకు అలాంటున్నాడో అర్థం కాలేదు. యాపిల్ని కోస్తున్న చెయ్యి అప్రయత్నంగా ఆగిపోయింది. అంతలో తేరుకొని చిరునవ్వు నవ్వుతూ, ముక్కలు చేయడం దేనికి? తినటానికి. అందంగా ఉంది కదా అని చూస్తూ ఊరుకోలేంగా అన్నాడు. ఏదో మాట్లాడాలి కనుక. పొరబడుతున్నారు. కొన్ని అందమైన ఫలాలు అనుభవించడానికి అర్హం కావు. ఆపిల్ సంగతి కాదని చెప్పేది. శరత్ మొహం గంభీరంగా మారిపోయింది. కొన్ని విష ఫలాలు కూడా చాలా అందంగా ఉంటాయి స్వప్న కల్పించుకుంది. మధుకి మనసంతా ఆ దూల అయిపోయింది. ఏ అనవసరపు వ్యాఖ్యానాలు దేనికో అర్థం కాలేదు. వాళ్ళిద్దరి మనసుల్లో ఏముంది? మనసులో ఏదో దాచుకుని ఇలా మాట్లాడడం లేదు కదా అనిపించింది ఒక్క క్షణం. క్షమించు స్వప్న, నిన్ను బాధ పెట్టానా? కొన్ని బాధలు కూడా చాలా మధురంగా ఉంటాయట, ఎవరో మహాకవి అన్నాడు. స్వప్నవంక అయోమయంగా చూశాడు మధు. మైథిలి యాపిల్ ముక్కల్ని ప్లేట్లోకి సర్దింది. మధు ఒక ముక్క తీసి శరత్ చేతిలో పెట్టాడు. నాకొద్దు అన్నాడు ముఖం చిట్లించి. దానిమీద అంత వ్యాఖ్యానం జరిగాక మధుకి అసహ్యమనిపించింది. ముక్కల్ని చేతిలోకి తీసుకుని కసిగా నేలకేసి విసిరి కొట్టాడు. అందరి ముఖాల్లోకి మార్చి మార్చి చూశాడు. తృప్తిగా ఉందా అన్నట్లు. స్వప్న ఆ ముక్కలన్నింటినీ ఏరి ప్లేట్లో పెట్టి శరత్ మంచం మీద ఉంచింది. మధు వాటి వంక అసహ్యంగా చూశాడు. గుండెల్లో ఏదో మంట. చెదిరిపోయిన ఈ ముక్కల మీద మీకింకా కోపమేనా? స్వప్న ప్రశాంత స్వరం విని చలించిపోయాడు. ఆమెలో ఏ బడబాగ్ని దాగుందో. వికసించని స్త్రీ హృదయాన్ని ప్రయత్నపూర్వకంగా వికసింపజేయాలని తనకెందుకీ తపన? వేదనతో మనసు వేగిపోయింది. హాయ్ సుహా, ఏంటి తపస్సమాధిలోకి వెళ్ళిపోయావు? గుర్తున్నానా? నేను రాసిన లెటర్ చేరిందా? ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చి పక్కన కూర్చుంది శశి. శశి, నువ్వా? నీ లెటర్ చేరింది. ఇప్పుడు నువ్వు చేరావు నా దగ్గరికి. శశిరేఖని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని చంప మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. స్టాప్ ప్లీజ్, ఆ ఛాన్సు మా ఆయనకు వదిలేవా? చిలిపిగా చూసింది. నాకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నావా? ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూసింది. నోనో మై డియర్ అండ్ నియర్ సుహా. ఆ పిలుపు కొరడా జుళిపింపులా వినిపించింది స్వప్నకి. ప్లీజ్ శశి, నన్ను అలా పిలవకు. ఆ సుహాసిని చచ్చిపోయింది. సారీ స్వప్న, నువ్వు పేరు మార్చుకున్నావు, పేరు ప్రఖ్యాతులు సంపాదించావు, రసికుల హృదయాల్లో రసరమ్య నాట్యాలు చేస్తున్నావు. అయినా అప్పటి నెచ్చిలని మరిచిపోలేకపోతున్నాను. బరువుగా అంది. చాలే,
నీ అతివాగుడు కట్టిపెట్టు. ఎంతకీ ఎప్పుడొచ్చావు? ఏంటి ఇల్లెక్కడా? ఇల్లు మీ ఇంటికి 2 వీధులు అవతల. పాలవాడు, పెరుగువాడు, పని మనిషి, చాకలి అన్నీ వాళ్ళ ఆఫీసులో పనిచేసే ఆయనే కుదిర్చి పెట్టాడు. అన్నయ్య నిన్ను చూడ్డానికి రేపు వస్తానన్నాడు. ప్రస్తుతం వరాన్వేషణలో చాలా బిజీగా ఉన్నాడు. చాలా వివరాలు చేతులు 2 స్నేహితురాలి భుజం మీద వేసి గోముగా ఊపింది. అబ్బబ్బా, చూసి రమ్మంటే కాల్చొచ్చే రకానివి. నీతోనే మాట్లాడలేను బాబు. భయంగా చేతులు జోడించింది. చదువుకునే రోజుల్లో ఎంత ఉత్సాహంగా ఉండేదానివి, మాటల్లో నన్ను మించిపోయేదానివి. అమ్మమ్మలా మాట్లాడుతున్నావేంటి? విస్మయంగా చూసింది. ఏది నన్ను చూడండి, అసలు నువ్వేనా అంటూ చెంపలు, ముక్కు, కళ్ళు, వీపు తడిమి చూసి చెక్కిలిగిలి పెట్టింది. స్నేహితురాలి చిలిపితనానికి పకపక నవ్వేసింది స్వప్న. అమ్మా అనే పిలుపు వినబడ్డంతో నవ్వులాపి ఇద్దరు గుమ్మ వైపు చూశారు. ఈ అపరిచిత యువతిని చూసి శరత్ అక్కడే ఆగిపోయాడు. చేతిలో పుస్తకం చూపెడుతూ, ఆముక్తమాల్యద కొన్నాను, వేదం వెంకట్రాయ శాస్త్రి గారి వ్యాఖ్యానంతో. మంచి పని చేశావు. లాస్ట్ ఇయర్ ఆ బుక్ దొరకలేదనేగా గొడవ చేశావు. బీరువా తాళాలు తీసి డబ్బు తీసుకెళ్ళు అంటూ తాళాలు అందించింది. తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు అతను. ఎవరే ఈ బెంగాలీ హీరో? ఆశ్చర్యంగా శరత్ వెళ్లిన వైపే చూస్తోంది. అంతలో ఏదో గుర్తుకొచ్చిందల్లా స్వప్న వైపు తిరిగి, అవును అమ్మ అంటాడేమిటే నిన్ను? ఇంత పెద్ద కొడుకుని నాకు తెలియకుండా ఎప్పుడు కనేశావు? ఏ దేవతవరం వలనైనా సద్యోగర్భం దాల్చి కనేశావా ఈ అపరూప సుకుమారుణ్ణి? ఆశ్చర్యంగా బొగ్గన వేలుంచుకుని కళ్ళార్పకుండా చూసింది స్వప్న వంక. అప్పుడే గదిలోకి వస్తున్న మైథిలి నవ్వు ఆపుకోలేకపోయింది. నీ ఆశ్చర్యం ఫోజు చాలించి ఇటు చూడు. మీట్ మై పర్సనల్ సెక్రటరీ, నా తోడు నీడ అన్నీ ఈమె అంటూ పరిచయం చేసింది మైథిలిని. ఎర్రగా, సన్నగా, పొడవుగా, అజంతా శిల్పం ప్రాణం పోసుకునొచ్చినట్లున్న శశిరేఖని ఆత్మీయంగా చూసిందామె. పచ్చగా, బొద్దుగా, గుండ్రటి ముఖం, ఆకర్షణీయమైన కళ్ళు, అతి సామాన్యమైన అలంకరణ, చంద్రరేఖ లాంటి సన్నని దరహాసం. మైథిలిని స్నేహపూర్వకంగా చూసింది శశి. అన్నట్లు ఇంత పెద్ద డాన్సర్వి, నాకు ఉద్యోగం చూసి పెట్టకూడదు. ఇంటికెళితే అమ్మ పెళ్ళో అని ఒకటే పోరు. ఆ వరుల దగ్గరికి వెళితే కట్నమో అని వాళ్ళు పోరు. మధ్యలో చూస్తున్నాననుకో. నన్ను కాస్త దయచూడు తల్లి. ఏ ఉద్యోగం దొరకపోతే మీ ఇంట్లో అంట్లు తోముకునైనా బ్రతుకుతాను. నీకు పుణ్యం ఉంటుంది. శశి హాస్యంగా అన్నా ఆమె కళ్లల్లో లీలామాత్రంగా దోబూచులాడిన బాధ విచ్చుకలు స్వప్న దృష్టిని దాటిపోలేదు. నేను ఎవరితోనూ అంతగా పరిచయాలు పెంచుకోను. వాళ్ల వెర్రి అభిమానాన్ని ఆదరణగా స్వార్థానికి ఉపయోగించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అంత పవర్ఫుల్ డైలాగులు వదలకే తల్లి. అసలే బక్కప్రాణ్ణి, భరించలేను. నాటక ఫకీలో అంటూ దీనత్వం చూపెట్టింది. బాలవిహార్లో పనిచేస్తున్న శమంతకమణికి పెళ్లి కదా, ఆ తర్వాత మనం ఎవరినో ఒకరిని అపాయింట్ చేయక తప్పదు. మైథిలి గుర్తు చేస్తున్నట్లుగా అంది. స్వప్న కళ్ళల్లో మెరుపు మెరిసింది. అవును శశి, మరిచిపోయాను. శమంతకమణి వెళ్ళిపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే చేరు. ఈ మధ్యనే బేబీ సిట్టింగ్ కూడా ప్రారంభించాం. ఉద్యోగాలకు వెళ్లే లేడీస్ కి ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకునే సమస్య. ఏ పని పిల్లకో వదిలినా వాళ్ళు సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు. అందుకే ఒక 6 నెలలైంది ఈ బేబీ సిట్టింగ్ ప్రారంభించి. అదృష్టవశాత్తు అనుభవం ఉన్న ఆయాలు దొరకడంతో ఇప్పటి వరకు బాగానే జరుగుతోంది. శమంతకమణి బాగా చురుకైన పిల్ల. రేపే తీసుకెళ్లి పరిచయం చేస్తాను. వర్కంతా నేర్చుకుందు గాని. అసలే చిన్నపిల్లలతో నువ్వు కుదురుగా కూర్చుని చేయగలవా అని సాలోచనగా చూసింది. నవ్వుతున్న శశి ముఖంలో హఠాత్తుగా నవ్వు మాయమైపోయింది. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ తుళ్ళుతూ ఉంటాననుకుంటున్నావా? మనసారా నవ్వుకుని చాలా రోజులైంది. ఎన్నాళ్ళకి నిన్ను చూసిన సంతోషం పట్టలేకపోయాను అంతే. 2 రోజులు చూడు, నా పని నచ్చితేనే ఉంచుకో. శశి మాటలు పూర్తి కాకుండానే తన చేత్తో నోరు మూసేసింది. నేనేదో తమాషా కంటే అంత సీరియస్ గా తీసుకుంటావేం? నా బంగారు శశి సంగతి నాకు తెలీదు. స్నేహితురాలి చుబుకం పట్టుకుని తమాషాగా ఊపింది. రాబోతున్న కన్నీళ్ల మధ్య హాయిగా నవ్వేసిందామె. మొక్కజొన్న తోటలో అనే డాన్సు నువ్వెంత అద్భుతంగా చేశావో. ఇప్పటికీ నా గుండెల మీద నీ నృత్య చిత్రం అలాగే నిలిచిపోయింది స్వప్న. మల్లెపూల తోటలో ముసిరిన చీకట్లలో ఎప్పుడు కలుసుకుందాం అని ఆ కుమారుగాడు అడగడం, నువ్వు బురదనుకున్న చెప్పు తీసి వాడి వీపు మీద 2 అంటించడం, చెప్పుల ముద్రలున్న తెల్లటి షర్టుతో వాడు ముఖం వేలాడేసుకుని వెళ్ళిపోవడం నాకు నిన్నో మొన్నో జరిగినట్లే ఉంది తన్మయంగా అంది శశి. చిరకాలం తర్వాత కలుసుకున్న స్నేహితులకి ఆ రే అంతా చిన్ననాటి ముచ్చట్లతో గడిచిపోయింది. అంకుల్ అన్న పిలుపు తీయగా వినిపించడంతో స్టవ్ లో కెరసనాలు పోస్తున్న మధు పనాపి ఇటు తిరిగి చూశాడు.
చిన్నారి రాధ కొత్త బట్టల్లో ముస్తాబై అపరంజి బొమ్మలా ఉంది. లంగా చాటున దాచిన పళ్ళెం బయట తీసి టేబుల్ మీద పెట్టింది. అంకుల్, ఇవాళ నా పుట్టినరోజు. మల్లెపువ్వు విరిసినట్లు నవ్వింది. అరెరే, మర్చిపోయినమ్మా, బంగారు తల్లికి ప్రజెంటేషన్ తేలేదు. చేతులు కడుకునొచ్చి రాధని దగ్గరకు తీసుకోవాలని చేతులు చాచి అలాగే నిలబడిపోయాడు. రాధ అప్పుడే పెద్దదైపోయినట్లు అనిపించిందా క్షణంలో. నేను వెళతా అంకుల్, చిన్ననే చూస్తే తిడతాడు. మధు సమాధానం కోసం ఆశించకుండా రివ్వున పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. రాధ వెళ్లిన వంకే చూస్తూ ఆలోచనల్లో పడిపోయాడు. గేటు తీసుకుని లోనికొస్తోన్న స్త్రీమూర్తిని చూడగానే అతని ఆలోచనలు టక్కున ఆగిపోయాయి. ఆమె మెల్లగా నడుచుకుంటూ వచ్చి మధు ఎదురుగా నిలబడింది. ఎవరు ఎవరు ఎక్కడో చూశాను. అతని మనసులో అస్పష్టంగా కదులుతోన్న రూపం ఒక స్థిర రూపం దాల్చడానికి గిజగిజలాడుతోంది. స్మృతుల పొరలను చీల్చుకుని వచ్చి ఒక స్త్రీమూర్తి ఆప్యాయంగా నవ్వుతోంది. అత్తయ్యా అన్నాడు ఆర్తిగా. ఆ పిలుపు ఆమె గుండె లోపలి పొరల్ని అపురూపంగా ఆర్తిగా స్పృశించింది. పెదవులు కంపిస్తుంటే, కన్నులు విపరీతంగా చలిస్తుంటే మనసు నిగ్రహించుకుంటూ గోడ కానుకుని అక్కడే కూలబడిందామె. పైట కొంగు తీసుకుని మొహాన కప్పుకుని సన్నగా రోదించసాగింది. ఇన్నేళ్ల తర్వాత అమంగళాకారంలో సాక్షాత్కరించిన ఆ ప్రేమమూర్తిని ఎలా ఊరడించడం? గుండెల్లో పొంగి పొరలే వాత్సల్యాన్ని అణుచుకోలేక, అది తీర్చుకునే మార్గము కనిపించక ఆ తల్లి ఎంతగా విలవల్లాడిపోయిందో. అన్ని దారులు మూసుకుపోగా ఆ గుండె ఎంత కొతకొతలాడిపోయిందో. కట్టుకున్నవాడు మనసును అర్థం చేసుకోకపోతే అంతకన్నా నరకం ఇంకేముంటుంది? తన ఆశ్రయంలోకొచ్చిన లేత మొలకని తానేమీ చేయలేకపోగా ఆ మొలక పెద్దదే శాఖోపశాఖలుగా విస్తరించున్నప్పుడు ఆ నీడకు తానే చేరుకోవాల్సి వస్తే ఆమె మనసు విరుద్ధ భావాల సంఘర్షణతో నలిగిపోతోంది. తన ప్రియమైన మేనత్తని కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్నాడు మధు. వ్యార్ధక్యం కన్నా భర్త మరణం తీవ్రంగా కృంగదీసినట్లుంది. సవ్యంగా నడవని కుటుంబ పరిస్థితులు, ఆమె కళ్లల్లో గూడు కట్టుకున్న వేదనలు అతని హృదయాన్ని పిండి చేశాయి. నాయనా మధు, ఈ పాపిష్టిదాన్ని ఇంకా గుర్తించుకున్నావా అంది దుఃఖ తీవ్రత తగ్గాక. అవే మాటలత్తయ్యా, నువ్వేం చేశావని? మరి ఇన్నాళ్లుగా నన్ను చూడ్డానికి రాలేదేరా? సూటిగా అడిగింది. వద్దామని అనుకున్నాను గాని చివరిసారిగా మావయ్య అన్న మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుని బాధిస్తుంటే, నా మూలాన నిన్ను అనరాని మాటలని హింసిస్తుంటే భరించలేక ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నాను. అతని కళ్ళు గత జీవితం తాలూకా భయంకర చిత్రాన్ని విభ్రాంతిగా చూస్తున్నాయి. గతమంతా గుర్తుకొచ్చి మధు బాధతో కళ్ళు మూస్తున్నాడు. తను అనాథననే నగ్న సత్యం కళ్ళెదుట నిలిచి గుండెని 1000 వక్కలు చేస్తోంది. మనసు చిత్రహింస అనుభవిస్తోంది. ఇప్పటి మేనత్త దయనీయ స్థితి తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. అతనేదో స్థిరనిత్యానికి వచ్చినట్లు కళ్ళు చురుగ్గా అయ్యాయి. అత్తయ్య మృదువుగా పిలిచాడు. కళ్ళెత్తి బేలగా అతని వైపు చూసింది రాఘవమ్మ. ఆ పిలుపు ఆమె గుండె లోపల పొరలను చీల్చుకు వెళ్ళింది. నేను బ్రతుకున్నంత వరకు నువ్వు కంటతడి పెట్టకూడదు. నీ బాధ్యతలన్నీ నావి, సరేనా? ఆమె మొహంలోకి స్థిరంగా చూశాడు. అతన్ని అలా చూస్తున్న కొద్దీ ఆమె గుండె చిత్రంగా హింస అనుభవిస్తోంది. నువ్విచ్చిన భరోసా, చూపుతున్న ఆదరణ నేను నీకు ఇవ్వలేకపోయాను. నన్ను నేను క్షమించుకోలేను మధు, క్షమించుకోలేను. ఆమె గొంతు వేదనతో కంపిస్తోంది. జరిగిపోయిన దాని గురించి నువ్వు పదే పదే ఆలోచించుకో. నీ చల్లటి ఆశీర్వాదాలే లేకపోతే నేను ఇంతటి వాడిని అయ్యేవాణ్ణా? ఆ దిగులు మాటలు మరిచిపోయి హాయిగా ఉండు. నిండుగా మనస్ఫూర్తిగా అంటున్న ఆ మాటలు ఆమె హృదయం మీద పన్నీటి జల్లులు కురిపించాయి. స్నేహం తీసుకుని ఇక్కడికొచ్చాయి. వద్దు మధు, దానికి చాలా అభిమానం. అక్కడే ఉంటాం. చెట్టంతా కొడుకుండగా నేనొచ్చి నీ దగ్గరుండిపోతే సిగ్గుతో వాడు చితికిపోవాలి. బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నందుకు వాడికి శాస్తి జరగాల్సిందే. అతని కళ్ళు బాధతో నిప్పు కణాల్లా మండిపోయాయి. అంతా నా కర్మ. కొడుకు సంపాదించి సుఖపడతాడనుకున్నాను. అది అడియాసే అయింది. స్నేహని నీ చేతుల్లో పెట్టి తృప్తిగా కళ్ళు మూసుకుందామనుకున్నాను. అది గగన కుసుమే అయ్యి నన్ను వెక్కిస్తుందేమో. నిరాశగా నిట్టూర్చింది. ఆ మాటలకేమీ సమాధానం చెప్పలేని వాళ్ళ తల వంచేసుకున్నాడు. దగదగా మెరిసిపోయే విద్యుత్ దీపాల కాంతిలో సర్వాలంకార శోభితమై నవవధువులా మెరిసిపోతోంది విజయవాడ. దేవి దర్శనం చేసుకున్నాక మెల్లగా యువతలకొచ్చి ఆ పరిసరాల్ని ముద్రాలే చూస్తోంది స్వప్న. కృష్ణానది అలల మీద నుంచి తేలివచ్చే గాలి హాయిగా చల్లగా శరీరాన్ని తాకుతూ గిలిగింతలు పెడుతోంది. దూరంగా కనిపిస్తోన్న కొండలు, ఇంకో పక్క బ్యారేజీ. ఎంత సుందర దృశ్యం! హలో స్వప్న, నువ్వేనా?
వెనక నుంచి వినవచ్చిన పిలుపుకి ఆశ్చర్యపోయి చూసింది. మధు నడిచొస్తున్నాడు తన వైపుకే. ఆమె కళ్ళు వింతకాంతితో తళుక్కుమన్నాయి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరా కాదా అని. పరీక్షించి చూశాక అనుమానం తీరింది, మీరే అని తేలిపోయింది. ఆ సన్నని నడుము, విశాలంగా ఉన్న నితాంబసీమ అతను దగ్గరగా వచ్చి పరవశంగా అంటున్న వాడల్లా ఆమె చురుక్కుమనే చూపులు తగిలి చటుకున ఆగిపోయాడు. తప్పు చేసిన వాడిలా చూపులు మరల్చుకున్నాడు. ఆమెను చూడగానే తన మనసు ఎందుకిలా వశం తప్పుతోంది? అతని మనసులో ఆరాటం, హఠాత్తుగా ఆమెను చూడగలిగానన్న ఆనందం ఆ చూపుల వేడి సోకి ఆవిరైపోయేట్లుంది. మీరెప్పుడొచ్చారిక్కడికి? మృదువుగా అంది. మా ఇంగ్లీష్ లెక్చరర్ రంగనాథం గారి చెల్లెలు పెళ్లి, అందుకే వచ్చాను. మీరు? మైథిల్ దీవూరే, వాళ్ళక్క పెళ్లి. అది సరే, నన్నెక్కడ చూసినా మీలో కవితా ప్రవాహం అలా వెల్లుగులై దూకుతుంటుందా? సున్నితమైన మందగింపు దాగిన మాటలు అతనికి ఎలాగో అనిపించాయి. ఐఆమ్ సో సారీ స్వప్న, నువ్వు ఒంటరిగా కనిపించడంతో నా మనసు వశం తప్పిన మాట నిజమే. అంటే ఒంటరిగా ఏ ఆడపిల్ల కనిపించినా ఇంతేనన్నమాట. పేదాలు బిగించి చిలిపిగా నవ్వుతోంది. హఠాత్తుగా వచ్చిన ఈ అభియోగానికి అతను దిగ్భ్రాంతిగా చూశాడు. స్వప్న, అంత కుసంస్కారిననుకున్నావా? ఒక్క నువ్వు తప్ప ప్రపంచంలోని ఇంకే స్త్రీని చూసినా సోదరీభావం, మాతృభావం తప్ప మరేదీ కలగదు. ఈ జన్మకింతే. అనవసరంగా అపోహపడకు. మధు, ఎందుకంత త్వరగా నిర్ణయాలు చేసుకుంటావు? ఈనాడు ఆవేశంలో చేసుకున్న నిర్ణయాలు కలకాలం కాలగతిలో దృఢంగా నిలబడలేవు. నువ్వు ఎన్నైనా చెప్పు, నా నిర్ణయం మారదు. ఆ నిశ్చయం ఏ మహత్తర క్షణంలో ఎందుకు కలిగిందో దాని గురించి ఎక్కువగా తెరికించుకో. ఈ వాతావరణం ఎంత ప్రశాంతంగా, అద్భుతంగా, అంతకు మించి అనుకోని మన సమాగమం. అతని కళ్ళు ఆనంద సంభ్రమాలతో తళతళలాడుతున్నాయి. ఆ తళతళల వెనుక సన్నని బాధ మిలమిల్లాడుతూ ఉండడం ఆమె గమనించకపోలేదు. నేను మంచి మనసుతో ఒక సలహా ఇస్తాను, పాటిస్తారా? సిన్సియర్గా అడిగింది. చిత్తం, ఆజ్ఞాపించండి. వినయంగా చేతులు కట్టుకుని తల కొంచెం ముందు కొంచాడు, చిరునవ్వు నవ్వుతూ. ఆజ్ఞాపన కాదు, అభ్యర్థన. ఆమె కంఠం స్థిరంగా, దృఢంగా ఉంది. ఈ ఊహా విహారాలు, కవిత వల్లోకనాలు మానేసి జీవితాన్ని వాస్తవ దృక్పథంతో చూడడం నేర్చుకోండి. తొణక్కుండా గంభీరంగా అంది. అతని మనసు రెక్కలు తెగిన పక్షిలా గిలగిల్లాడింది. ఇదేనా మీరిచ్చే సలహా? సూటిగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఆ చూపు హృదయపు లోతులు కొలిచేంత తీక్షణంగా ఉంది. ఒక అరగంట వరకు ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. తర్వాత అతనే పిలిచాడు, స్వప్న అని. ఆ పిలుపులో కోటి అనురాగ వీణలు మోహన్ రాగం ఆలపించాయి. ఏంటన్నట్లు చూసింది. ఈ క్షణంలో నా సమక్షంలో నీకేమనిపిస్తోంది? రహస్యంగా అడుగుతూ దగ్గరగా జరిగాడు. అతని ఒంటి మీద నుంచి వచ్చే పరిమళాలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్షణంలో మీకన్నా ఆప్తులు నాకెవరూ లేరనిపిస్తోంది. స్నేహపిచ్చలంగా ఉన్న ఆ మాటలు అతని హృదయాన్ని ఆనందామృతపు డోలల్లో ఊయల్లుగించాయి. సుహాసిని, సుహాసిని ఆనందంగా పిలుస్తూ దగ్గరకొచ్చిందో యువతి. ఆ పిలుపు వినగానే ఆమె శరీరంలోని పంచప్రాణాలు ఎగిరిపోతున్నట్లు అనిపించింది. ఆ యువతి దగ్గరగా వచ్చి స్వప్న చేతులు సంతోషంగా పట్టుకుని ఊపుతూ, నాన్నగారు రండి, మన సుహాసినే. దూరంగా ఉన్న వ్యక్తిని అరుస్తూ పిలిచింది. ఏం సుహాసిని, గుర్తుపట్టలేదా? వేణుగోపాలరావు గారి అమ్మాయిని. ఉలిక్కిపడి చూసిందామె. నువ్వా వసంత? ఎవరు అనుకున్నాను. బావున్నావా? చాలా మారిపోయావు, అందుకే గుర్తుపట్టలేకపోయాను. మాస్టర్ బావున్నారా? సంతోషంలో త్వరగా అడిగేసింది. ఆ యువతి మొహం సంతోషంతో విప్పారింది. అదిగో నాన్నగారు వచ్చేశారు. 45 ఏళ్ల వ్యక్తి వాళ్ళున్న దగ్గరికి నడిచొచ్చాడు. ఏ అమ్మ సుహాసిని, బావున్నావా? నాట్యంలో నీకున్న అభిరుచి చూసి గొప్ప నర్తకివైపోతావని ఆనాడే అనుకున్నా. పేరు మార్చుకున్నావు కదూ, బావుంది. ఎంత అభివృద్ధిలోకి వచ్చావు? హఠాత్తుగా పక్కనున్న మధుని చూసి, పెళ్ళెప్పుడు చేసుకున్నావు? ఓ, గుడ్ సెలక్షన్. ఏం చేస్తుంటావే నువ్వు? ఆనందంగా మధు భుజం మీద చేతులు వేశాడాయన. మధు ఏం చెప్పాడో ఆయన గట్టిగా నవ్వేశాడు. ఆ యువతి స్వప్నని ప్రశ్నలతో వేధించేసింది. మధుని, స్వప్నని మార్చి మార్చి చూస్తూ ముసిముసిగా నవ్వుతోంది. మధు ఏదో చెప్పాలని నోరు తెరిచాడు గాని ఆయన మాట్లాడనివ్వలేదు. సుహాసిని ఎంత బాగా చదివేదో, ఎంత క్రమశిక్షణతో మెలిగేదో, స్కూల్కి ఎంత పేరు తెచ్చిందో ఫుడ్ స్టాప్లు కామాలు లేకుండా చెప్పుకుపోతున్నాడు. మధుకి పరిస్థితి అయోమయంగా ఉంది. ఇంచుమించు స్వప్న పరిస్థితి అలాగే ఉంది. వసంత వసపెట్టలా వాగేస్తోంది. స్వప్నని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు.
సెలవు తీసుకోబోయే ముందు మీరిద్దరూ మా ఇంటికి తప్పక రావాలి అన్నాడాయన అడ్రస్ ఇస్తూ. అలాగే, ఈసారి వీలు కాదు, మరొకసారి వస్తాం అన్నారు ఇద్దరు తెల్ల మొహాలేసుకుని చూస్తూ. ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ కనుమరుగైపోయే వరకు వీళ్ళిద్దరూ ఈ లోకంలోకి రాలేకపోయారు. ఆకాశంలో హాయిగా రెక్కలు చాచుకుని ఎగిరే పక్షిలాంటి మనసు దెబ్బ తగిలి విలవిల్లాడుతున్నట్లుంది. స్వప్న మనసంతా చేరుతున్నట్లయిపోయింది. పక్కనే ఉన్న అతని మొహం చూడాలంటే ప్రాణం సిగ్గుతో చచ్చిపోతోంది. పెద్ద గాలివాన వచ్చి వెలిసినట్లయింది. చిన్నప్పుడు నిన్ను సుహాసిని అని పిలిచేవాళ్ల? మృదువుగా అడిగాడు. అవునన్నట్లు తలూపి తేలిగ్గా శ్వాస పీల్చుకుంది. ఆమె తన మనసుకి అతి సన్నిహితంగా వచ్చింది అనిపించినప్పుడు నువ్వు అని ఏకవచన సంబోధన చేస్తాడు. అందని సుదూర తీరాల్లో అపరిచిత ముగ్ధగా ఉన్నప్పుడు మాత్రం మీరు అని సంబోధిస్తుంటాడు. అతనిలోని ఈ మార్పు ఆమె పసిగట్టినా అంతగా పట్టించుకోలేదు. స్వప్న, నే వెళ్ళిరానా? అనునయంగా చూశాడు. ఆమె కనురెప్పలెత్తి బాధగా చూసింది. స్వప్న, నేను కనిపించిన ప్రతిసారి నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను. నీలో ఏదో మాసిపోతున్న గాయాన్ని కెలుగుతున్నానేమో అనిపిస్తోంది ఒక్కోసారి. కాని నిన్ను చూడందే నిలవనంటోంది నా మనసు. పోనీ నీకు కనిపించకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోనా? అతని కళ్లల్లో సున్నితమైన బాధ మిలమిల్లాడుతూ కనిపించింది. ఆమె మనసుని ఎవరో పిండి వేస్తున్నట్లు అనిపించింది. ఎందుకలనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నా మనసుకేదో స్వాంతన లభించినట్లవుతోంది. స్పష్టాస్పష్టంగా ఉన్న కలలకి ఒక స్థిర రూపం కలగబోతున్నట్లుగా ఉంది. దాగిన కోరికలు, కలలు ఓ కుమ్మడిగా చెలరేగి నన్ను కలవర పెట్టేస్తున్నాయి. ఆమె స్వప్నావిష్టురాల్లా మాట్లాడసాగింది. అతడు చకితుడే వింటున్నాడు. ఆమెలోని మరో కోమలమూర్తి అతని ఎదుట నిలిచి లలితంగా, సున్నితంగా, ముగ్ధంగా నవ్వులు చిందిస్తోంది. తనని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిన స్వప్నకి ఈ మధుర మోహనమూర్తికి ఎంతో తేడా ఉంది అనుకోసాగాడు. స్వప్న ఇంకా మాట్లాడుతూనే ఉంది. ప్రశాంతంగా ఉన్న మీ మనసులకు జొరబడి అల్లకల్లోలం రేపుతున్నానేమోనని భయం ఒక పక్క, నా సుందర స్వప్నాన్ని ఫలింపజేసుకోవాలన్న ఆవేదన మరో పక్క. నేను ఏమైపోతున్నానో, ఎలా నలిగిపోతున్నానో. స్వప్న, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని స్నేహపూర్వకంగా నిమిరాడు. అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్టు త్రుళ్ళిపడి చూసింది. అతని చేతిలో ఉన్న తన చేతిని చటుకున లాగేసుకుంది. పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాను కదూ, వస్తాను మధు. మైథిలి నా కోసం కంగారు పడుతుంటుంది. హఠాత్తుగా అతని ముందు నడిచి అంతలోనే అదృశ్యమైపోయింది. మధు స్థాణువులా నిల్చుండిపోయాడు. ఏంటి ఈమె ప్రవర్తనకు అర్థం? క్షణానికో రకంగా మారిపోతుంటుంది. ఒక క్షణంలో వలపులు గుమ్మరించే ఆ కనుదోయి మరుక్షణంలో నిర్లిప్తంగా, నిరాసక్తంగా ఉంటుందేం? అతనికి ఎంత ఆలోచించి తల బద్దలగొట్టుకున్నా అర్థం కాని చిక్కుముడిలా అనిపిస్తోంది స్వప్న. ఆ రోజు పొద్దట్నుంచి శరత్ ఒకటే హడావిడిగా తిరుగుతుంటే వింతగా చూసింది స్వప్న. 9 గంటలవుతుండగా శశి కూడా ఊడిపడింది. శశి, మైథిలి కలిసి ఏవేవో తెస్తున్నారు. ఇల్లంతా చక్కగా అలంకరిస్తున్నారు. తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్న ఈ సంఘటనల్ని విస్మయంగా తిలకించడం తప్ప మరేం చేయలేకపోతోంది. మధు కూడా వచ్చి ఈ హడావిడిలో పాలు పంచుకోవడంతో ఆమె ఆశ్చర్యం రెట్టింపైంది. తనని సంప్రదించకుండా, తనతో ఏ సంబంధం లేకుండా జరిగిపోతున్న ఈ హడావిడేంటో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. మధ్యాహ్నం అవుతుండగా చేతిలో ఒక ప్యాకెట్ పట్టుకుని శరత్ స్వప్న గదిలోకి వచ్చాడు. ఆ ప్యాకెట్ విప్పదీస్తూ స్వప్న వంక ఆప్యాయంగా చూశాడు. అమ్మా, ఈ చీర చూడు, బావుందా? ఎర్రని అమెరికన్ జార్జెట్ మీద బంగారు రంగు జరీపూలు దగదగా మెరుస్తున్నాయి. ఎంతో అందమైన డిజైన్. మరీ మరీ చూడాలనిపించేలా ఉంది. ఎవరికిది? అయోమయంగా చూసింది. మా అమ్మకి అన్నాడు మురిపంగా. అతని కళ్లల్లో అంతులేని వాత్సల్యానురాగాలు. శశి కంగారుగా లోపలికొచ్చింది. ఇదిగో శరత్ బాబు, ఒక మాట చెప్పేదా? సాయంత్రం పార్టీకి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరి ఎదుట అమ్మ అమ్మ అంటూ దాన్ని కొంగు పట్టుకుని తిరుగుతావా? సీరియస్ గా చూసింది. పేదాలు దాటి వెలికి రాబోతున్న నవ్వుని లోపలే బంధించేసింది. మరి ఏమని పిలిచేది? అమాయకంగా చూశాడు. అతని అమాయకత్వం చూస్తే మైథిలికి నవ్వాగడం లేదు. శశి కూడా పొక్కున నవ్వేసింది. వాళ్ళందరూ ఏమైనా అనుకోవచ్చు, అందుకని అక్క అని పిలు, సరేనా? ఆ కాసేపట్లో ఏం కొంప మునిగిపోదులే. కాసేపు ఏదో ఆలోచించి సరే అన్నట్లు తల ఊపాడు. ఇంతకు ఎందుకు పార్టీ? ఏంటి హడావిడి? శశి శరత్ను చూసి చెప్పొద్దన్నట్లు సైగ చేసింది. శరత్ ఏదో అనబోయి అంతలోనే తమాయించుకున్నాడు. అతను తికమక పడ్డం చూసి మైథిలి అందుకుంది. తను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు కదా, అందుకే ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి పార్టీ ఇస్తున్నాడు.
స్వప్నముఖం సంతోషంతో వికసించింది. అవును, నేనే చెప్దామనుకున్నా, మంచి ఐడియా. శరత్ వంక ప్రశంసగా చూసింది. ఇదంతా మధుగారి ఆలోచన. ఆ చీర సెలక్షన్ ఆయిందే. బావుందా స్వప్న? శశి చనువుగా స్నేహితురాలి భుజం మీద చేయి వేసింది. పాస్ అయింది అతనైతే నాకెందుకు చీర? సంకోచంగా చూసింది. అమ్మవు కదా అందుకు. శశి మైథిలి ఇద్దరూ దీర్ఘాలు తీశారు ఒకేసారి. చీకటి పడే వేళకు స్వప్న సుందర భవనం దేదీప్యమానంగా అలంకరించుకుని శోభాయమానంగా వెలిగిపోతోంది. అతిథులు ఒక్కొక్కరే రాసాగారు. ఎర్రని చీరలో అద్భుతంగా అలంకరించుకున్న స్వప్న ఆకాశ పదాలలో విహరించే దివ్యాంగనలా ఉంది. ఆమెనలా కళ్ళ నిండుగా చూసుకుంటుంటే మధు హృదయం వింతగా స్పందించింది. గదిలో అలంకరణంతా ముగిశాక ఒక్కసారి అద్దంలో చూసుకుంది. తన సౌందర్యం తనకే సమ్మోహనంగా ఉంది. ఆమె పెదవుల మీద కదిలిన దరహాస రేఖ వెనక విషాదం లీలగా లాసిమాడింది. దీపకొచ్చేశాడు. స్వప్న, ఒకసారి బయటకొస్తావా? గది తలుపు దగ్గర నిల్చుని మధు పిలుస్తున్నాడు. వచ్చేస్తున్నా అంటూ అతని వైపు తిరిగింది. ఆ విశ్వమోహన సౌందర్యాన్ని చూసి ఒక్క క్షణం దిగ్భ్రాంతుడయ్యాడు. కనుల ముందు కమనీయ దృశ్యాలెన్నో కదిలిపోతున్నాయి. ఒకసారి నీ చేతినిలా ఇవ్వు. మంత్రముగ్ధలా చేయి అతనికి అందించింది. ఆ చేయిని అపురూపంగా సుకుమారంగా అందుకొని జేబులో నుంచి ముత్యం వేసి అందమైన డిజైన్లో ముద్దుగా ఉన్న ఉంగరం తీసి ఆమె వేలికి తొడిగాడు. ముత్యంతో మెరుస్తోన్న ఆ చేయిని అలాగే మృదువుగా పెదవులు కానించుకుని వదిలేశాడు. ఆ క్షణంలో అతని కనులు గుమ్మరించిన భావాలు ఆమె హృదయంలో అలజడిని రేపాయి. ఏంటిది మధు? అతి ప్రయత్నం మీద పెదవులు విడువడ్డాయి. నా హృదయరానికి చిన్న కానుక, మరేం లేదు. చకచక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని మధురాధర స్పర్శ సోకిన వేళని అదే పనిగా చూసుకుంటూ మెల్లగా హాల్లోకొచ్చింది. దీపక్ ఆమెను చూస్తూనే మధురంగా నవ్వుతూ ఎదురొచ్చాడు. స్వప్న, వాట్ ఏ లవ్లీ బ్యూటీ. కళ్ళు చెదిరిపోతున్నాయనుకో. ఏంటి ఏనాడు లేంది ఈ సంవత్సరం బర్త్డే జరుపుకుంటున్నావు? వంగి మెల్లగా రహస్యంగా అడిగాడు. బర్త్డేనా? తెల్లబోయి చూసింది. ఏంటిది చిన్నపిల్లల? నీ బర్త్డే అని మధుగారు స్వయంగా వచ్చి ఆహ్వానించారు. నాకు చాలా సంతోషం అనిపించిందనుకో. ఇప్పుడిప్పుడే నీవు ఈ లోకంలో పడుతున్నావు. కళారాధన తపస్సు మాత్రమే గాక నలుగురితో సరదాగా గడపడం, ఇదంతా మధుసూదన్ ప్రభావం, అవునా? స్వప్నకిదంతా అయోమయంగా అద్భుతంగా ఉంది. ఒక పక్క సంతోషం, మరో పక్క ఏదో విషాదం. అందరూ వెళ్లిపోయాక భయంగా స్వప్న గదిలోకి తొంగి చూశాడు శరత్. గుట్టలుగా పడున్న ప్రజెంటేషన్స్ మధ్య దిక్కు తెలియని బాటసారిలా నిల్చునుంది స్వప్న. ఏదో అమూల్యమైన దాన్ని పోగొట్టుకున్నట్లున్న ఆమె మొహం అతని హృదయంలో తుఫాను సృష్టించింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరగా వెళ్ళాడు. అమ్మా! ఆత్రంగా పిలిచాడు. రాతి బొమ్మకి చలనం వచ్చినట్లు ఉలిక్కిపడి చూసింది. శరత్ని చూడగానే కోపం బుసబుసమని పొంగింది. శరత్, ఎందుకిలా చేశావు? నేను ప్రశాంతంగా బ్రతకడం నీకిష్టం లేదా? నువ్వు పాస్ అయ్యేవని పార్టిస్తున్నావు అనుకున్నాను గాని నా కోసం ఇంత హంగామా చేస్తావనుకోలేదు. తీవ్రంగా చూసింది. ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. గంభీరంగా వినవచ్చిన స్వరం చటుక్కున తలెత్తి చూసింది. గది కవతల చేతులు కట్టుకుని నిలబడున్నాడు మధు. నీ చుట్టూ ఇంతమందున్నా ఒంటరిగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీ చుట్టూ పరిధులు నిర్మించుకుని వాటిని దాటి రాలేకపోతే ఈ జగతి ఎంత అమూల్యమైందో నీకెలా తెలుస్తుంది? అందుకే ఈ సాహసం నేనే చేశాను. తప్పు చేశాననుకుంటే క్షమించు. దృఢంగా ఉంది అతని స్వరం. క్షణంసేపు చక్తురాలైనట్లు చూసింది అతని వైపు. నా చుట్టూ ఆనందాల సుందరలోకం నిర్మించాలనా మీ తాపత్రయం? నా మీద మీకెందుకింత జాలి? నా బ్రతుకు నన్ను బ్రతకనీరా? స్వప్న, జాలిగా పిలిచాడు. ఎందుకు నీ మాటలతో నన్ను చిత్రహింస చేస్తావు? నీ మనసులో ఏముందో చెప్పరాదు? ఆ బాధ నన్ను పంచుకొనివ్వు. నీలో నువ్వే కుమిలిపోతూ నన్ను మరింత బాధ పెట్టకు. ఆవేదనతో వణుకుతోంది గొంతు. విపరీతమైన వ్యధకి గురైన కన్నులు తీవ్రంగా చెలిస్తున్నాయి. మొహం బాధతో వివరణమైపోయింది. మధు, నీకెలా చెప్పేది? నాదో శాపగ్రస్త జీవితమని నీకెలా చెబితే అర్థమవుతుంది? మెల్లగా తనలో తనే గొణుక్కుంది. శరత్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. మైథిలి, శశి వంటింట్లో ఏవేవో సర్దుతూనే ఉన్నారు. ఎంతసేపైంది మీరొచ్చి? స్నిగ్ధంగా అడిగింది. ఏమో, నాకే తెలీదు. అదేంటి? చిత్రంగా చూసింది. ఆమెలో అంతర్యుద్ధం, అతనిలో కవి హృదయం. అదో విచిత్ర సంగమం, అదో వింత సమాగమం. భాషకందని భావాలు, హృదయాల మోగ వేదనలు. అదే విచిత్రం మరి. మీరంతా కసిరి కొడుతున్నా మీరే కావాలంటోంది నా మనసు. ఇక్కడికి రాగానే మీ గాన మాధుర్యం నన్ను బంధించేసింది.
నిన్ను ఆరాధించే ఈ ప్రకృతి, నీ సౌందర్యాన్ని ఆరాధించే నేను. పరవశంగా ఉన్న ఆ పలుకులు ఆమెలో సంతోషాన్ని నింపలేదు. నిర్లిప్తంగా చూస్తూ విరక్తిగా నవ్వింది. నాలో ఈ సౌందర్యం, ఈ కళాతృష్ణ లేకపోతే ఆరాధించేవారా? నేను నల్లగా అసహ్యంగా ఉంటే ప్రేమిస్తున్నానంటూ వెంటబడేవారా? అంతా ఒట్టి భ్రమ. శారీరక సౌందర్యం మీద వ్యామోహం వదులుకోలేక దానికే ప్రేమ, ఆరాధన అని అందమైన ముసుగులు తొడిగి మిమ్మల్ని మీరు వంచుకుంటున్నారు, అవునా? తీవ్రంగా చూసింది. ఎంతకు ముందున్న లాలిత్యం గాలికి ఎగిరిపోయినట్లుంది. స్వప్న విస్తుపోయి చూశాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? అర్థం కావడం లేదా? కటిక సత్యాలు కూడా పరమ కఠోరంగా ఉంటాయి ఒక్కోసారి. మీరేమనుకోకపోతే నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. అంతలో విచిత్రంగా మారిపోయి వింతగా మాట్లాడుతున్న స్వప్నని కర్తవ్య విమూఢుల్లా చూశాడు. కళ్ళల్లో కోపం, బాధ, కసి పెనవేసుకున్నాయి. అంతలోనే తనను తాను నిగ్రహించుకున్నాడు. నీకెలా చెప్తే అర్థమవుతుంది? నా ప్రణయ నివేదన అందుకోలేనంత మూర్ఖురాలు అనుకోలేదు. నా మనసు, తనువు ఏకమై స్వప్నాన్ని ఎలా పలవరుస్తున్నాయో చూడు. హఠాత్తుగా ముందు కొంగి ఆమె చేతినందుకుని తన హృదయం మీద ఉంచుకుని ఆవేదనగా కళ్ళు మూసుకున్నాడు. ఆ మూసుకున్న కళ్ల వెనక సుందరమైన భవిష్యత్తు పురివిప్పిన నెమలిలా మనోహరంగా నాట్యమాడింది. ఆమె అపరాధిలా తల వంచుకుంది. ఏదో చెప్పాలన్న దృఢ నిశ్చయం, చెప్పలేని పిరికితనం పోటీ పడుతున్నాయి ఆమె గుండెల్లో. దీర్ఘంగా నిట్టూర్చి తన చేతిని మెల్లగా వెనక్కి తీసేసుకుంది. 5 నిమిషాల నిశ్శబ్దం అనంతరం మృదువుగా మాట్లాడింది. ఇది జరగదని, ఆశలు పెంచుకోవద్దని మీకు మొదటే చెప్పాను. జరగని వాటి గురించి ఆలోచించి బుర్ర బద్దలు చేసుకోవడం వివేకంతుల లక్షణం కాదు. ఆ మాటలు సూటిగా తగిలాయి అతని కుసుమ పేసల హృదయానికి. కనీసం నిన్నిలా ఆరాధించే అదృష్టమన్నా కలగజేయవా? నా గుండెల్లో పొంగి పొరలే రాగవాహినికి నువ్వు ఆనకట్ట వేస్తావా? నా హృదయంలోని వలపు జలపాత హోరుని నువ్వు ఆపగలవా? అతని కళ్లల్లో తీరని వ్యధ. స్వప్న చట్టుకున్న మొహం పక్కకు తిప్పేసుకుంది. ఉబుకొస్తున్న కన్నీటిని బలవంతాన నిగ్రహించుకుంటోంది. ఆవేదనతో ఎద ఎగిసి పడుతోంది. అతని మానసిక క్షోభకు ఆమె హృదయం ఆర్ద్రమైపోతుంది. ప్రతిదానికి కొన్ని హద్దులున్నాయి. ఈ లోకం మనల్ని వేలెత్తి చూపించేలా ప్రవర్తించకూడదు. నా కారణంగా మీరు వివాహం మానేసి పిచ్చివాడైపోయారని ఈ లోకం నన్ను నిందిస్తుంటే మీకు ఆనందమా? కాదు స్వప్న, నా ఆవేదన అర్థం చేసుకోవేం? నీ మనసులో ఏముందో విప్పి చెప్పకూడదు? నీ గత జీవితంలో ఏ నీలి నీడలున్నాయో, ఏ విషాద రాగాలు నిన్ను కదిలించి ఇలా అజ్ఞాతంగా జీవించేలా చేశాయో నాతో చెప్పవు? ఆమె చేతులు పట్టుకుని ఆ కన్నుల్లోకి ప్రాధేయపూర్వకంగా, ఆర్తిగా, స్నేహపూరితంగా చూశాడు. నిలువెల్లా కంపించిపోతున్నాడు అతను. ఆమె హృదయ జలదిలో బాధా తరంగాలు ఉవ్వెత్తును లేచాయి. మధు, నన్ను క్షమించు. నేను అనాగ్రత పుష్పాన్ని కాదు. అంతకన్నా నీకేం చెప్పలేను. నన్ను విసిగించి బాధించుకు. విని నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. లేచి వెళ్లిపోవడానికి ఉద్యమించింది ఉద్విగ్న చిత్తంతో. వెళ్లిపోబోతున్న ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ స్వప్న, నువ్వు వెళ్లకు. అర్థం కాని భయంతో చూసింది అతని వంక. వీధి దీపాల వెలుతురు చెట్ల ఆకుల సందుల్లో నుంచి వచ్చి సన్నగా అతని ముఖం మీద పడి వెలుగు నీడల చిత్రమైన కలయికలా ఏర్పడింది. స్వప్న, ఈ ఒక్క మాట విను. నిన్ను ఎక్కువగా మాట్లాడి విసిగించను. నీ గత చరిత్ర ఎలాంటిదైనా, కులం, సాంప్రదాయం ఇవేవీ నాకు అక్కర్లేదు. కేవలం నువ్వుగా నాకు కావాలి. అతని కంఠంలో ప్రేమావేశం. ఆమె బాధతో విలవిల్లాడిపోయింది. కాని మధు, ఆ ఘోరమైన సత్యాన్ని విని నువ్వు భరించలేవు. నీ సుకుమారమైన హృదయం బాధపడ్డం నేను సహించలేను. నీ ఊహలో వెన్నెల రేఖగా, విద్యుల్లతగా మెరిసిపోయిన నన్ను వికృత రూపంలో, భయంకర జీవితంలో ఊహించలేవు. ప్లీజ్, నన్నేమీ అడకు. నాకన్నా యోగ్యురాలను చూసి పెళ్లాడి జీవితం నందనవనం చేసుకో. దయచేసి నన్ను మరిచిపో మధు, మరిచిపో. చేతులు జోడించి దీనంగా అర్థించింది. ఆ జోడించిన చేతులు ప్రేమగా తన హృదయం మీద చేర్చుకుని ఆర్తిగా చూశాడు ఆమె విశాల నయనాల్లోకి. ఏది ఏమైనా నాకు నువ్వు కావాలి స్వప్న. నువ్వు నాకు లేవు, నాకు కాదు అనే చేదు నిజాన్ని భరించలేను. అంతకన్నా చావు మేలు. ఏంటిది మధు, ఇలా బలవంతంగా నన్ను? స్వప్న షాక్ తిన్నట్లు చూశాడు. అతనిలో ఆవేశం పెళ్ళుబికింది. మనస్ఫూర్తిగా చెప్పు, నేనంటే ఇష్టం లేదని, నాతో జీవితం పంచుకోవడం దుర్భరమని. ఒక్క మాట చెప్పు, నీకు జీవితంలో కనిపించను. ఎక్కడికో సుదూర తీరాల్లోకి పారిపోతాను. నీ తీయని స్మృతి కలకాలం గుండెల్లో నింపుకొని ఆ మధురానుభూతిలో ఈ జీవితమంతా గడిపేస్తాను. ఉద్వేగంతో ఊగిపోయాడు. కళ్లల్లో మెలమెలా మెరుస్తున్న నీటి బిందువులు జీవితం ఉద్భుతప్రాయమన్నట్లు చెంపల మీదుగా జారి ఆమె చేతుల మీద పడుతున్నాయి.
ఆమె సమాధానం మీద తన జీవితం ఆధారపడినట్లు అతని చూపులు విపరీతంగా చలిస్తున్నాయి. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ, ఒకరి హృదయావేదన మరొకరు పంచుకుంటూ అలా ఎంతసేపో. వ్యంగ్యంగా వినపడిన మాటలకు తపస్సమాధి నుంచి మేల్కొన్నట్లు త్రుళ్ళిపడి చూశారు. ఎదురుగా రాజేష్ క్రూరంగా నవ్వుతూ నిలబడ్డాడు. పక్కనే శరత్ నిస్సహాయంగా చూస్తున్నాడు. చూడ్రా అంతర్నాటకం, వాళ్ళిద్దరిది పవిత్ర స్నేహం అని డాంబికాలు పలుకుతుంటివే, చీకట్లో కూర్చుని పవిత్రంగా ప్రేమించుకుంటున్నారు. కళ్ళారా చూడు. ఈ లోకాన్ని కళాసేవ, కళా తపస్సు అనే పిచ్చి మాటలతో మోసం చేసిన ఎక్స్రే లాంటి నా కళ్ళను మోసం చేయలేరు. ములుకుల్లాంటి ఆ మాటలు వింటూ తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు శరత్. సింహంలా రాజేష్ మీద కురికి ఆవేశంగా కాలరు పట్టుకుని ఊపేశాడు. ఒరే పశువా, ఇంకొక మాట మామనన్నావంటే నీ నాలుక 1000 చీలికలు చేస్తాను, జాగ్రత్త. రాజేష్ వెనక్కి తగదలుచుకోలేదు. శరత్ జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేశాడు. శరత్కి ఒక్క క్షణం కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లయింది. మధు కంగారుగా లేచి వారించేలోగా ఇద్దరూ ఆగ్రహావేశాలతో ఒకరి మీద ఒకరు కలియబడ్డారు. రెప్పపాటు కాలంలో జరుగుతున్న ఈ సంఘటనని పిచ్చిదాల్లా చూడసాగింది స్వప్న. మధు బలవంతంగా ఇద్దరినీ విడదీయాలని ప్రయత్నించాడు. సాధ్యపడలేదు. వాళ్ళిద్దరూ తోసిన తోపుకి అల్లంత దూరాన వెళ్లిపడ్డాడు. అప్పటికిగాని ఆమె ఈ లోకంలోకి రాలేకపోయింది. శరత్, రాజేష్, ఆడపిల్లలా గర్జించింది. కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నాయి. శరత్, నీకేమైనా పిచ్చెక్కిందా? విడిచిపెట్టతన్ని. చెయ్యెత్తి అపరికాళ్లా చూసింది. శరత్ అతన్ని వదిలేసి అపరాధిలా నిలబడ్డాడు. చూడమ్మా, ఈ రాస్కెల్ ఇందాకటి నుంచి నీ గురించి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు. ఆవేశంతో రొప్పుతున్నాడు. రాజేష్, మర్యాదగా వెళ్ళిపో. గేటు వైపు చేయి చూపించింది. మెత్తగా ఊరుకుంటున్నానని నీ కలుసుగా ఉంది కదూ, రేపు పాటికి నీ బతుకు బజార్లో పెట్టి. అతని మాట పూర్తి కాకుండానే శరత్ మళ్లీ అతని మీద కురికాడు. మధు చటుక్కున పట్టుకుని ఆపేశాడు. శరత్ పెనుగులాడినా లాభం లేకపోయింది. ఒరేయ్, నీ రక్తం కళ్ళ చూస్తాను. ఇంకొక మాట అమ్మన్ గురించి అన్నావా నిన్ను బ్రతకనివ్వను. నీ బ్రతికెంత నువ్వెంతరా, దాని బ్రతికేంటో నాకు తెలుసు. పతివ్రత అనుకుంటున్నావేమో. రాజేష్, అనవసరంగా నోరు పారేసుకోకు. మర్యాదగా బయటకు నడు. నా సహనాన్ని పరీక్షించుకో. ఆ ఉగ్రమూర్తిని చూసి క్షణం చలించినా మళ్లీ పిచ్చి మూర్ఖత్వంతో ముందుకొచ్చాడు. నిన్ను ఆనాడే అణిచుంటే ఇట్లా పీటరేగిపోయేదానివి కాదు, నా చెప్పు కింద తేలులా. అతని మాటలు పూర్తి కాకుండానే మధు చెయ్యి లేచింది గాల్లోకి విసురుగా. రాజేష్ చెంపలు బొగ్గును మండుతున్నాయి. మనసులో ప్రతీకారాగ్ని చెలరేగింది. ఆఫ్టర్ ఆల్ లెక్చరర్వి, నీకెంత పొగరు చూపిస్తాను నా తడాక, అప్పుడు తెలుస్తుంది ఈ రాజేష్ అంటే ఏంటో. మండుతున్న చెంపని సవరించుకుంటూ విసురుగా వెళ్లిపోయాడు. స్వప్న శిలాప్రతిమలా నిల్చుండిపోయింది. అంకుల్ అంటూ వచ్చింది చిన్నారి రాధ. రామ్మా రాధా అంటూ చేతులు చాచి దగ్గరకు తీసుకున్నాడు. ఈ మధ్య బొత్తిగా రావడం మానేసావేమ్మా? తల నిమురుతూ వాత్సల్యపూరితంగా అడిగాడు. నువ్వు రావడం లేదుగా, అందుకే నేను రాలే. నేను ఈరోజు అలిగాను అంది మూతి ముడుచుకుని చెక్కిట చేయి చేర్చి. నా బంగారు తల్లివి కదూ, అలగకమ్మా. నువ్వు అలిగితే నాకు లోకమే చీకటైపోతుంది. ఇవాళ నువ్వు వస్తావని తెలుసు, అందుకే వెన్నున్నది తెచ్చిపెట్టాను చూడు. అల్మరా తెరిచి స్వీట్ ప్యాకెట్ తెచ్చి రాధ చేతిలో పెట్టాడు. వెన్నుండలే, మా మంచి అంకుల్. తింటూ తింటూ అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఇన్ని రోజులు రాలేదు కదా, నా మీద దిగుల్లేదా? బోలెడు దిగులేసిందమ్మా. మీ చిన్నన్న నా జట్టు లేడు కదా, అందుకని రావడం మానేసా. రాధా, రోజు మీ టీచర్ గారి దగ్గరికి వెళ్ళి డాన్స్ నేర్చుకుంటున్నావా? ఓ అంకుల్, మరేమో 4 రోజుల నుంచి పోవడంలే. ఎందుకని? టీచర్కేమో జ్వరం, అందుకే మైథిలి ఆంటీ రావద్దని చెప్పింది. పొట్లంలోని వెన్నుండలన్నీ ఖాళీ చేసి కాగితం నలిపి కిటికీలో నుండి బయటకు విసిరేసింది. లోపలికెళ్లి మంచినీళ్లు తెచ్చుకుని తాగి స్థిమితంగా కూర్చుంది. రాధా, లక్ష్మీ క్షీరసముద్ర రాజధానియం వచ్చిందా, మర్చిపోయావా? ఆ పిల్ల ఎంత చురుగ్గా నేర్చుకుంటుందో అంత త్వరగా మర్చిపోతుంది. అందుకే అతను గుచ్చుగుచ్చు అడిగి మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంటాడు. తల గోక్కుంటూ ఇబ్బందిగా చూసింది. మరిచిపోయా అంకుల్, మళ్ళీ నేర్పుతావా? అభ్యర్థనగా చూసింది. నేర్పుతా గాని మీ టీచర్కి జ్వరం అన్నావుగా, మరి వెళ్ళి చూసావా? లేదంకుల్, ఇంట్లో ఏమో ఒకటే గొడవ, చచ్చిపోతున్నానుకో, ఏం తోచడం లేదు. చిరాగ్గా మొహం పెట్టింది. మా బంగారు తల్లికి ఏం చికాకులొచ్చాయమ్మా? ఇంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్పు. ఎవరన్నా ఏమన్నా అన్నారా నిన్ను? లాలనగా దగ్గరకు తీసుకుని బుజ్జగించాడు. అన్నయ్య వదిన అమ్మతో పోట్లాడారు, అందుకని నాకు కోపం వచ్చింది. అమ్మంటే దేవతని నువ్వు చెప్పావుగా అంకుల్, దేవతతో పోట్లాడచ్చా? చూపుడు వేలు ఆడిస్తూ ఆరిందలు అడుగుతోంది.
ఒక్కోసారి రాధ ఉన్నట్లుండి పెద్ద ఆరిందలా మాట్లాడేస్తుంటుంది. సరిగ్గా సమాధానం చెప్పకపోతే ఒక పట్టాను విడిచిపెట్టదు. ఆ పిల్ల సంగతి బాగా తెలుసు మధుకి. మరేమో నేను వదిన రూంలోకెళ్ళి తను రాసుకునే క్రీం రాసుకున్నాను. ఆవిడేమో తన సొమ్మంతా పోయినట్లు గొంతు పెట్టుకుని అరిచి నన్ను కొట్టింది. రాధ పెద్ద పెద్ద కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. నువ్వేదో చేసుంటావు. ఆ క్రీము సీసా కాస్త పగలగొట్టుంటావు, అవునా? ఒక్క క్షణం మధు వంక అరే నీకెలా తెలుసు అన్నట్లు చూసి చటుకున తల వంచేసుకుంది అపరాధిలాగా. బంగారు తల్లి, ఆవిడ గదిలోకి ఎందుకెళ్ళావు చెప్పు. పైగా సీసా పగలగొట్టావు, కోపం రాదు మరి? నచ్చి చెప్పబోయాడు. పో అంకల్, నువ్వు కూడా అంతేనా? నాన్నగారికి చెప్పి 10 సీసాలు కొని పడేస్తాను ఆవిడ ముఖం మీద. ఏమనుకుందో రాదంటే నా సంగతి బాగా తెలీదు. మధు చేతులు విసురుగా తోసేసి రివ్వున బయటకు పరిగెత్తిపోయింది. మధు చిత్తరులా కూర్చుండిపోయాడు. శరత్, రాజేష్ తీవ్రంగా ద్వేషించుకుని కలిబడినప్పటి నుంచి స్వప్న మనసులో ప్రళయ జంజామారుతాలు చెలరేగుతున్నాయి. తీవ్రమైన మానసిక సంచలనంతో ఒంట్లో నలతగనిపించి అది క్రమక్రమంగా జ్వరంగా మారింది. మనసులోని అగ్ని శరీరానికి పాకినట్లయింది. ఆ జ్వరంలో పిచ్చి పిచ్చిగా పలవరింతలు, ఒకదానికి అర్థం ఉండదు. మైథిలి హడలిపోయింది. శశి కూడా ఆ 4 రోజులు స్వప్న మంచం వదిలిపెట్టలేదు. శరత్ పత్రిక పని కూడా పక్కన పెట్టేసి బెక్కుమొహం వేసుకుని ఆమె మంచం దగ్గరే మకాం పెట్టేశాడు. అర్ధరాత్రి హఠాత్తుగా లేచి కూర్చునేది. మా అత్తగారు వెళ్ళిపోయిందా, ఆయన వచ్చారా అంటూ కళ్ళు పెద్దవి చేసి మైథిలి మొహంలోకి నిశితంగా చూసేది. ఆమె హడలిపోయి ఎవరూ రాలేదు, నువ్వు పడుకో అంటూ బలవంతాన పడుకోబెట్టేది. అమ్మో వద్దు, నేను ఈ నరకం భరించలేను, చచ్చిపోతాను, నన్ను వదిలిపెట్టండి, నాకేమీ వద్దు, నాకేమీ వద్దు, నేను పోను, నాకొద్దు. కాళ్ళు చేతులు విపరీతంగా కొట్టుకుంటూ ఏడ్చేది. జుట్టు పీక్కుని పసిపిల్లలా బౌరుమనేది. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసేదాకా ఆ పిచ్చి ధోరణికి అంతుండేది కాదు. ఎవరో తనని బలవంతాన లాగుతున్నట్లు గిజగిజలాడిపోయేది. మంచం మీద విలవిలా తన్నుకుంటూ లేచి అంతలోనే విరుచుకుని పడిపోయేది. జ్వరంలో ఉండగా స్వప్న ప్రవర్తన తలుచుకుని భయంగా గుండెల మీద చేతులు వేసుకుంది మైథిలి. అవన్నీ మధుకి పోసుగుచ్చినట్లు చెబుతూ శశి కూడా భయంతో వణికిపోయింది. ఇవేమీ తనకు పట్టనట్లుగా కిటికీలోంచి బయటకు చూస్తోంది స్వప్న. ఆమె చూపు అప్రయత్నంగా మాలతీ పూల గుత్తి మీద పడింది. ఏదైనా పీడకలొచ్చిందా స్వప్న? దగ్గరగా వచ్చి కూర్చుని అనునయంగా అడిగాడు. అతని కంఠంలో 1000 జన్మల అనురాగం నిండుగా తొణికిసలాడుతోంది. అప్పుడే కలలో నుంచి ఉలిక్కిపడి లేచినట్లు చూసింది. ఏంటో మధు, వీళ్ళంతా భయపడిపోయి ఏదేదో చెప్తున్నారు గాని నాకొకటి గుర్తులేదు. అసలేం జరిగిందో ఈ 4 రోజులు నాకు స్పృహ లేదు. కాసేపు చెప్పడం ఆపి అతని వంక నిశితంగా చూసింది. ఏంటి పిచ్చి, నా కోసం మీరంతా ఎందుకింత ఆవేదన పడుతున్నారు? నాకేమన్నైనా పర్వాలేదు. ఒంటరిదాన్ని, నా కోసం ఏడ్చిపోయే వాళ్ళు ఎవరున్నారు? పిల్లల, భర్త, ఆత్మబంధువులా? విరక్తిగా నవ్వింది. స్వప్న! మధు విస్తుపోయి చూశాడు. అమ్మా! ఆర్తిగా పిలుస్తూ దగ్గరకొచ్చాడు శరత్. నువ్వట్లా మాట్లాడకమ్మా, నాకు భయమేస్తోంది. నేనేమైపోతాను? నీలో అమ్మని, అక్కని, అందరినీ చూసుకుని బ్రతుకుతున్నాను. బ్రతుకి అర్థం లేనంత మాత్రాన చావు గమ్యమవుతుందా? అదొక్కటే చివరి మజిలి. పిచ్చిగా నవ్వింది. స్వప్న, ఏమైంది నీకు ఈరోజు? నీకోసం ప్రాణాలైనా అర్పించే వాళ్ళం ఇంతమంది ఉన్నాం. నువ్విలా మాట్లాడడం అన్యాయం. మైథిలి కంఠం దుఃఖంతో కూడుకుపోయింది. ఎందుకు మైతి ఏడుస్తావా? నువ్వెవరు, నేనెవరు? నా కింద పనిచేస్తున్నావు. నా కోసం, నా అవసరాల కోసం అహర్నిశలో తప్పించిపోతున్నావు. నీ కుటుంబం ఒక ఒడ్డుకి చేరగానే నన్ను విడిచి నీ జంటని వెతుకుంటూ వెళ్ళిపోతావు. అంతేనా? అంతగా బంధం పెంచుకోకు, మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. స్వప్న, నువ్విలాగే మాట్లాడుతుంటావా? శరత్ మొహం చూడు. నువ్విలా మంచం మీద ఉంటే అతని హృదయం ఎలా తరుక్కుపోతుందో అర్థం చేసుకున్నావా? ఏమైంది నీకు ఈరోజు? అర్థం పర్థం లేని మాటలు. శశి చనువుగా మందలించింది. అర్థమా? దేనికి అర్థం? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఏమైపోతున్నావు? ఏంటి బంధాలు, ఏంటి అనుబంధాలకు అర్థం? ఈ కాసేపు భాగ్యానికి రాగాలు, అనురాగాలు, ప్రేమలు, పెళ్లిళ్ళు, సంసార బంధాలు, మొగుడు పోతే ఏడవడం, వాడు సరిగ్గా చూడకపోతే ఏడ్చి చావడం, వాడికి ఏమన్నా అయితే ఏడ్చి చావడం, ఏంటివన్నీ అర్థం లేకుండా? వెళ్ళిపోండి, మీరంతా వెళ్ళిపోండి. పక్కపక్క నవ్వుతూ అంతలోనే పక్క మీద నుంచి లేచి అందరూ బయటకెళ్ళండి అని హోంకరించింది. కదలరేం? గుడ్లు రుముతూ చెయ్యి గుమ్మవంగు చూపించింది. మైథిలి డాక్టర్కి ఫోన్ చేయడానికి పరిగెత్తి వెళ్లిపోయింది. శరత్, శశి విధిలేక బయటికెళ్లిపోతూ మధువంక చూసి రమ్మనట్లు సైగ చేశారు.
మధు రాతి బొమ్మల అక్కడి నుంచి కదలలేదు. మతి చలించిందా ఏం అనిపించింది ఒక్క క్షణం. మనసంతా మహారణ్యమైపోయింది. కదలవే, నీకు కాదు చెప్పేది. ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఆ గదిలోకి చొరబడతావా? నీకెంత ధైర్యం అంటూ ముందుకురికి అతని షర్టు కాలర్ బలంగా పట్టుకుని గుంజింది. మధు ఏమాత్రం చలించకుండా ఆమె కళ్ళలోకి చూసి చల్లగా మృదువుగా పన్నీరు కురిసినట్లు నవ్వాడు. ఆమె మెత్తబడిపోతున్న దానిలా చూపులో పదును తగ్గింది. బిగించి పట్టుకున్న పిడికిలి పొట్టు సడలించింది. అతను ఆమె కళ్ళలోకి చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఇంకాస్త మెత్తబడి చల్లబడిపోయినట్లుగా ఒక్కొక్కడిగే వెనక్కి వేస్తూ పక్క మీద కుప్పగా కూలిపోయింది. మొహం చేతుల్లో కప్పుకొని భోరుమని ఏడ్చేసింది. ఆ ఏడుపు అలా 5 నిమిషాల వరకు వినిపిస్తూనే ఉంది. తల మీద లాలనగా స్పర్శ తగలడంతో చటుకున తలెత్తి చూసింది. స్వప్న చిన్నపిల్లని పిలిచినట్లు లాలనగా పిలిచాడు. ఇటు చూడు, నా వంక సూటిగా చూడు. నీకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు, ఏం చేయమంటావు? నీలో నువ్వు కుమిలిపోకు. ఆ అంతర్జ్వాల పూర్తిగా నిన్ను దహించేస్తుంది. అదేమిటో నాకు చెప్పు ప్లీజ్. అతని కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతోంది. ఒక్క క్షణం ఆ ముఖంలోకి సూటిగా చూసి అతని భుజం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె జుట్టు లాలనగా నిమురుతూ ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి దగ్గరికి పొదువుకున్నాడు. హృదయంలోని వేదనంతా దిగిపోయేదాకా ఏడ్చేడ్చి అలసిపోయింది. అతని ఛాతి మీద తలవాల్చి అలాగే కళ్ళు మూసుకుంది. ఆప్యాయంగా ముంగురులు సవరించి ముఖానున్న కన్నీటిని మృదుగా తుడిచేసి నెమ్మదిగా పసిపాపను పట్టుకున్నట్లు పట్టుకుని దిండ్ల మీద సరిచేసి పడుకోబెట్టాడు. అలసి నిద్రలోకి జారిన ఆమె ముఖముఖ చూస్తూ ఆలోచనలో పడిపోయాడు. డాక్టర్ గదిలోకి అడుగు పెట్టడంతో మంచం మీద నుంచి లేచి ఒక పక్కగా నిల్చున్నాడు. డాక్టర్ తనని ఒంటరిగా కలుసుకోమని చెప్పిన విషయాలు విని స్థాణువైపోయాడు మధు. చూడండి మధుసూదన్, ఆమెకి శారీరకంగా మానసికంగా ఒక తోడు కావాలి. తనని గాఢంగా వాంఛించి ప్రేమించే వ్యక్తున్నాడని ఆమెకి ప్రగాఢమైన అనుభూతి కలగాలి. అప్పుడే ఆమె కోలుకోవడం సాధ్యపడుతుంది. తీవ్రమైన మానసిక సంక్షోభంతో ఇలాగే కుమిలిపోతుంటే ఇది హిస్టీరియాగా పరిణమించే ప్రమాదం ఉంది. హృదయ చలనం ఆగిపోతుందేమో అనిపించింది అతనికి. ఇలా ఎందుకు జరిగిందంటారు? ఆమె గత చరిత్ర గురించి మీకేమైనా తెలుసా? డాక్టర్ నిశితంగా మధు కళ్ళలోకి చూశాడు. నాకు తెలీదు. తెలుసుకోవడం మంచిది. గతంలో ఏమైనా తీవ్రమైన ఆఘాతానికి గురై దాన్ని మరిచిపోలేక ఆమెలా ప్రవర్తిస్తోంది. ఎందుకైనా మంచిది. నా ఫ్రెండ్ ఒక అతను సైకియాట్రిస్టు, అతనికి చూపిద్దాం. కేసు వివరాలన్నీ చెప్పి అతన్ని కన్సల్ట్ చేస్తా. మీరొక పని చెయ్యాలి. ఏంటది? ఆమె కోసం ఏం చేయమన్నా చేస్తానన్న భావన అతని కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మానసికంగా ఆమెకు చేరువ కాండి. అమృతోపమానమైన అనురాగాన్ని చవి చూపించి ఆకాశ పదాల్లో విహరింపజేయండి. నీకు నేనున్నాను, జన్మ జన్మలకి విడిచిపోను అనే గాఢ భావన కలిగించండి. ఆమె కోసం తప్పించిపోతూ జీవన సర్వస్వంగా భావించి ఉద్వేగంతో చెప్పుకుపోతున్న డాక్టర్ హఠాత్తుగా మధు వంక చూసి త్రుళ్ళిపడ్డాడు. ఐ మీన్, మీ ఉద్దేశం తెలుసుకోకుండా, ఆమెకు మీరేమవుతారో కనుక్కోకుండా ఇలా చెప్పడం మానవతా దృక్పథంతో. ఇదంతా మీకు పెళ్లి కాలేదన్న ఉద్దేశంతో చెబుతున్నాను. చెప్పండి డాక్టర్, ఇంకా చెప్పండి. ఇంకా నన్నేం చేయమంటారో అంతా వివరంగా చెప్పండి. మీ ఆజ్ఞల్ని మనసారా పాటిస్తాను. నా జీవితమంతా ఆమె చిరుమూవల సవడలు వింటూ పరవశించిపోతాను. అతని ముఖం వింత తేజస్సుతో ప్రకాశిస్తోంది. కళ్ళు వెన్నెల సరస్సుల్లా వెలిగిపోతున్నాయి. హృదయంలో రాగజ్వాల గుప్పుమని వెలుగుతోంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ మధుసూదన్. మీ అపూర్వమైన అనురాగంలో ఆమెను మళ్లీ మామూలు మనిషిని చెయ్యండి. ఆమె నాట్యం నాకు ప్రాణం. ఆమె రూపం నాకు అపురూపంగా అనిపిస్తుంది. ఆమెని ఈ భయంకర పరిస్థితి నుంచి కాపాడడం మీకొక్కరికే చేతనవుతుంది. మధు చేతిని గట్టిగా నొక్కి వదిలేశాడు. ఆయన కళ్ళల్లో వెలుగుతున్న వాత్సల్యం, ఆప్యాయత చూసి మధు ఒక క్షణం చక్తుడయ్యాడు. ఒక పేషెంట్ పట్ల డాక్టర్ ఇంత మొక్కు చూపుతున్నాడంటే ఆమె అంత అదృష్టవంతురాలు. ఇలాంటి కవితలు కాదు నువ్వు రాయాల్సింది. స్వప్న చేతులోని కాగితాన్ని సున్నితంగా అందుకుని మందలింపుగా చూశాడు. హఠాత్తుగా ప్రత్యక్షమైన మధుని చూసి ఒక క్షణం కలవరపడింది. తేలిగ్గా నవ్వేస్తూ అతని చేతిలోని కాగితాన్ని విసురుగా అందుకుని పరపరా చింపి పోగులు పెట్టింది. ఊహించని ఈ పరిణామానికి విస్తుబోయి చూశాడతను. అదేం పని స్వప్న, గేయం చాలా బాగుంది. అంతే, గేయం చాలా బాగుంటుంది. మనసులో లోతైన గాయం కూడా చేస్తుంది. అందంగా అద్భుతంగా ఉన్నవేమీ బాగుపడవి లోకంలో. ఆమె ధోరణి మళ్లీ పక్కదారిన పడుతోందని గ్రహించాడు. ఆమె పక్కనే కూర్చుని చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా అన్నాడు. స్వప్న, నీకు నిజం చెప్పనా? ఏంటన్నట్లు చూసింది. నా జీవన వీణను నీకు అంకితమిస్తున్నాను.
అది జరిగేది కాదని చాలాసార్లు చెప్పాను. పేదాలు బిగించి అతి ప్రయత్నం మీదంది. పొరబడుతున్న స్వప్న, జీవన వీణ అనే ఖండకావ్యాన్ని నీకు అంకితమిస్తున్నాను. అతని వంక విస్మయానందాలతో చూసింది. నాకన్నా మరెవరూ అర్హులు దొరకలేదా? దొరకలేదు అన్నట్లు తల ఊపాడు అడ్డంగా. స్వప్న ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయి హఠాత్తుగా అడిగేసింది. మధు, నాకు తాజ్మహల్ చూడాలనుంది. ఆమె కళ్ళల్లో తీవ్రమైన కోరికల వెలుగు, ఆరని ఆశల తాలూకా ఆరాటం. ఒక క్షణం విస్తుబోయి చూశాడతను. అంతలోనే తనని తాను తమాయించుకున్నాడు. నీకంతగా చూడాలనుంటే రేపే బయలుదేరదాం. మాకెటు హాలిడేస్. అలా కొన్నాళ్ళు సుందర ప్రదేశాలు తిరిగొస్తే నీ మనసు కుదుట పడచ్చు. మనసు కుదుట పడ్డమా? జీవితానికి భయపడి పారిపోవడమా? ఏమంటారు దీన్ని? ఏమో. వింతగా తనలో తనే నవ్వుకుంది. క్షణక్షణానికి మారిపోయే ఆమె ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలి? తెకమక పడిపోయాడతను. వెన్నెల వెలుగుల్లో మెరిసిపోతున్న తాజ్ సౌందర్యాన్ని రెపవేయకుండా చూస్తున్న స్వప్న పక్కనే ఉన్న మధు చేతిని తన చేతిలోకి తీసుకున్నది. మధు, మన ప్రేమకి చిహ్నంగా నువ్వేం చేస్తావు? తేనెవాకలా ఆ ప్రశ్న. ఒక్క క్షణం తెల్లబోయి చూశాడు ఆమె వంక. ఆమె కళ్ళల్లో కనిపించిన పరవసత్వపు పొరలు, తన్మయంలో తపించిపోతున్న చెక్కిళ్లు చూశాక చెప్పాలనుకున్నదేదో మనసులోనే మరిగిపోయింది. మన ప్రేమకి చిహ్నంగా ఏం చేయమంటావు? మన ప్రణయ జీవితం ఓ అద్భుత కావ్యంగా రాసి పొలకించిపోతాను. ప్రేమ మందిరం నిర్మించడానికి నేను చక్రవర్తిని కాదుగా. అతని మాటలకు పకపక నవ్వేసింది. ఇంతకన్నా గొప్పగా ప్రేమించుకున్న వాళ్ళు లేరా? కాకపోతే ఆయన మహారాజు గనుక తన ప్రేమకి శాశ్వతం ఆపాదించుకున్నాడు. మళ్ళీ తనే అంది. ఆమెను తాజ్ని మార్చి మార్చి చూస్తూ మాటలే కరువైన వాళ్ల నిల్చుండిపోయాడతను. తెల్లగా మెరిసిపోయే చీరలో, ముత్యాల నగలతో, తలలో తెల్లని పూలతో మహాశ్వేతలా మెరిసిపోతుందామె. తాజ్ సౌందర్యంతో పోటీ పడుతున్నట్లుగా ఉంది ఆమె ముగ్ధ మధుర మందహాసం. హోటల్ రూమ్ కి తిరిగొచ్చాక భోజనాలు పూర్తి చేసి ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. మధుకి హఠాత్తుగా రాధ గుర్తొచ్చింది. తమ తొలి సమాగమానికి కారణమైన ఆమె చిలిపితనం తలపులో మిదిలి సన్నని హాసరేఖ పెదవుల చివర మెరిసింది. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? రాధ గుర్తొచ్చింది. పిచ్చిపిల్ల ఏం చేస్తుందో. నాకు శరత మాటలు మనసులో మెదులుతున్నాయి. అమ్మ అమ్మ అంటూ ఒక క్షణం వదలడు. నేనిలా రావడం గురించి ఏమనుకుంటున్నాడో. ఏమీ అనుకోడు. నీకు మనశ్శాంతి ప్రసాదించమని 1000 దేవుళ్ళని మొక్కుకుంటున్నాడు. ఈ అనుబంధాలు ఎంత విచిత్రమైనవి అనిపిస్తుందో ఒక్కొక్కసారి. అతని కళ్ళు వింతగా మెరిశాయి. స్వప్న, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరా? హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకు బెత్తరపోయి చూసింది. 5 నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేదు. సరిగ్గా ఉన్న చీర కుచ్చిళ్లని మరోసారి పొడవాటి వేళ్లతో సవరించుకుంటూ తల వంచుకుని ఆలోచనలో పడిపోయింది. అందరూ ఉన్నారు, కానీ నాకే ఎవరూ లేరు. ఉన్నట్లుండి సమాధానమిచ్చింది. నీ గురించి ఆలోచిస్తుంటే కొన్ని రాత్రులు నాకు అసలు నిద్రే పట్టదు. ఎంత చిత్రమైన యువతి అనిపిస్తోంది. ఎందుకిలా గంభీరంగా మౌనంగా ఉండి నా హృదయాన్ని చిత్రహింస చేస్తావు? చివున తలెత్తి సూటిగా చూసింది అతని వంక. 1000 అభ్యర్థనలు దాచిన ఆ కళ్ళు జాలిగా చూస్తున్నాయి. శతకోటి ఆరాధనాభావాలు నింపుకున్న ఆ హృదయం అర్థం కాని వేదనతో వేగిపోతోంది. నేను బానిసను మధు. ఆమె వ్యధాపూరిత స్వరం అతన్ని కలవరపెట్టింది. దేనికి స్వప్న? దేనికి నువ్వు బానిసవి? మన ఆచారాలకి, అర్థం లేని సాంప్రదాయాలకి. అర్థం లేని ఆచారాలకి సాంప్రదాయాలకి కాదు, వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేని, ఆచరించలేని మన ఆలోచన విధానానికి. కావచ్చు. ఏది ఏమైనా, ఏ పరిస్థితుల్లో కొంగదీసినా, ఏ మానవులు వంచన చేసినా నలిగి నాశనమయ్యేది ఆమలాల జీవితాలే. విషాదంగా నవ్వింది. ఏంటి స్వప్న నువ్వు మాట్లాడేది? కన్యగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకి బరువు. ఆ బరువు వదిలించుకోవడానికి వాళ్ళు నానా యాతన పడతారు. ఆ బరువు మీద పడ్డాక జీవితాంతం నరకయాతన అనుభవిస్తారు నాలాంటి నిర్భాగ్యులు. స్వప్న, సూటిగా మాట్లాడు. నీ జీవితంలో ఏదో హాలాహలం దాగుందని అర్థం చేసుకున్నాను గాని అది నిన్నంతగా దహించి వేస్తుందనుకోలేదు. బరువుగా అన్నాడు. మధు, నన్ను నీ మాటలతో బలహీనురాల్ని చేయకు. మీ ప్రేమతో మరింత వ్యవసని చెయ్యొద్దు. కరుణ పొంగిపొర్లే నీ కళ్లతో నన్ను బంధించొద్దు. మీ ప్రేమామృత పానంలో అమరజీవిని చేసి అనురాగ వాహినిలో తేలించి ఆనంద పదాల్లో విహరింపజేస్తావా? వద్దు, అది జరగదు. ఏదేదో అనాలనుకున్నా ఒక ముక్క పెదవి దాటి బయటికి రాలేదు. రాగపూర్ణమైన దృక్కులతో అతని చుట్టివేస్తూనే ఉంది. మనస్సు వెనక్కి ముందుకి ఊయలలుగుతూ చంచలంగా తయారైంది.
కళ్ల ముందు ఏవో భయంకర దృశ్యాలు కదిలి మనసు మండుతున్న మహారణ్యమైపోయింది. తాజు సౌందర్యలోకనంతో చల్లబడిన మనసు దారుణమైన స్మృతి జ్వాలలో చిక్కుకుని భగభగా మండిపోసాగింది. ఆమె ముఖంలో క్షణానికి మారుతున్న రంగులు గమనించి దీర్ఘంగా నిట్టూరు చెడతను. ప్రదేశం మారితే మనశాంతి రాదు, అది మనసులోనే ఉంటుంది కాబోలు నిర్లిప్తంగా అనుకున్నాడు. కాలేజీలో కడుగు పెడుతూనే వాతావరణమంతా విచిత్రంగా మారిపోయినట్లు గమనించాడు మధు. తను వెళుతుంటే మాట్లాడే మాటలాపేసి వినయంగా నిలబడిపోయే విద్యార్థులు నిర్లక్ష్యంగా గట్టిగా వాదించుకుంటున్నారు. గాఢ పరిచయం ఉన్న విద్యార్థులు కూడా విష్ చేయకుండా నడిచిపోతున్నారు. ఫస్ట్ ఇయర్ బిఏ క్లాసులో కడుగు పెడుతూనే బ్లాక్ బోర్డు మీద తెల్లని అక్షరాలు నవ్వుతూ కనిపించాయి. మధుర స్వప్నం. ఒక్కొక్క అక్షరాన్నే మనసులోనే ఉచ్చరించుకుని ఉలిక్కిపడి క్లాస్ అంతా కలిగి చూశాడు ఒకసారి. ఆ అమ్మాయిలు బయట కొంగులు చాటు చేసుకుని నవ్వుకుంటున్నారు. ఆ అబ్బాయిల మొహాల్లోకి పరిశీలనగా చూశాడు. కొందరి మొహాల్లోనో తప్ప ఎవరి మొహాల్లోనూ గాంభీర్యం కనిపించడం లేదు. ఏదో తేలిక భావం వాళ్ల చిరునవ్వుల్లో. ఆ రోజు సత్యాగ్రహం చెప్పాలి. పుస్తకం తెరిచి పద్యం చదివాడు రాగయుక్తంగా. క్లాస్ అంతా ఒక క్షణం నిశ్శబ్దం అలుముకుంది. వెనక బెంచీలో నుంచి ఒక కుర్రాడు లేచి నిల్చున్నాడు. సార్, చనుదోయి అంటే ఏంటి? చాలా సీరియస్ గా అడిగాడు. క్లాస్ అంతా ఒకసారిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ పదం ఎక్కడొచ్చింది? అర్థం తెలీదు సార్, అందుకే అడిగాను. తలబిరుసుగా ఉంది అతని ధోరణి. క్లాస్ అయిపోయాక స్టాఫ్ రూమ్ లో కనిపించి చెబుతాను. ఇక్కడే చెప్పండి సార్, ఇప్పుడైతే వీళ్ళందరూ కూడా వింటారుగా. మధుకి ఒళ్ళు మండిపోయింది. డోంట్ ఆస్క్ సచ్ సిల్లీ క్వశ్చన్స్, సిట్ డౌన్ ఫస్ట్. కోపంగా అరిచాడు. గురువుకి కూడా తెలియనట్లుంది. గొణుకుంటూ కూర్చున్నాడా కొంటె విద్యార్థి. మళ్లీ క్లాస్ అంతా నవ్వులు. మధుకి ఒళ్లంతా కారం రాసినట్లుంది. ఎన్నడూ ఎదురవని పరిస్థితి. అయినా నిగ్రహించుకుని పాఠం చెప్పడం మొదలు పెట్టాడు. మధ్యాహ్నం బీకాం క్లాస్ తీసుకునేటప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. ఏదో రాద్దామని బోర్డు వైపు తిరిగేసరికి అక్కడ ఇలా రాసుంది: గురువు, కౌగిలిని విడదీయరా. శిష్యుడు: నా వల్ల కాదు గురువు గారు. మధు కళ్ళు కోపంతో జేవురించాయి. ఎవరిది రాసింది? క్లాస్ అంతటిని తీక్షణంగా కలిగి చూశాడు. ఒక మూల నుంచి ఇసుకున్న నవ్వు వినిపించింది. అందరి మొహాల్లోనూ బిగబట్టుకున్న గాంభీర్యం, ఏం జరగబోతుందో అన్న ఆందోళన. అమ్మాయిలు భయంగా చూశారు. ఏదన్నా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగితే మధు క్లాసు క్యాన్సిల్ చేసి వెళ్లిపోతాడు. వాళ్ళకు ఆ విషయం బాగా తెలుసు. అతను పాఠం చెప్పే విధానం ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఆ అమ్మాయిలకి మధు క్లాస్ అంటే మోజు. ఎవరు రాశారో, ఏ ఉద్దేశంతో రాశారో నా దగ్గరకు వచ్చి పర్సనల్ గా చెప్పండి, క్షమించి వదిలేస్తాను. అప్పటిదాకా మీ క్లాసుకు రాను అంటూ వెళ్లబోయాడు. సార్ వెనక నుంచి దీనంగా అభ్యర్థన వినిపించింది. ఏంటన్నట్లు తల తిప్పి చూశాడు. కనుబొమ్మలు విసురుగా ముడిపడ్డాయి. ఎవరో చేసిన దానికి క్లాస్ అంతటికీ శిక్ష వేయడం భావ్యంగా లేదు సార్. ఇద్దరు విద్యార్థులు లేచి జంట కవుల్లా అన్నారు. మీకు నా క్లాసు కావాలనుకుంటే ఆ రాసిన అతనెవరో నన్ను క్షమాపణ అడగాలి. అంతవరకు మీ క్లాసులో కడుగు పెట్టను దృఢంగా చెప్పేసి క్లాసులో నుంచి బయటకు వచ్చేశాడు. మేడ మీద గదిలో కూర్చుని ఏదో నృత్యశాస్త్ర గ్రంథాన్ని దీక్షగా చదువుతున్న స్వప్న ఎదురింటి పై గదిలో నుంచి కిలకిలా నవ్వులు వినిపించి చటుకున్న తలెత్తి చూసింది. రోజుకి రోజు మరింత మోజు ప్రేమ. డింగ్ డాంగ్ బెల్, ప్రియురాలు నైటింగేల్. మోహన్ మృదుల భుజం మీద తలాంచి పరవశంగా పాడుతూ చెక్కిలిగిలి చేస్తున్నాడు. ఆమె తన్మయంగా నవ్వుతూ చిలిపిగా విసుకుంటోంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల్ని చూస్తుంటే స్వప్న మనసంతా అదోలైపోతుంది. వాళ్ల చర్యల్ని గమనించడం అదో చిత్రమైన అనుభూతి. ఇంకా కిందకెళ్దాం పదండి, అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు? బొంగమూతి పెట్టి కినుకుగా చూసింది భర్త వంక. ఎంతసేపు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని గాని ఈ దాసుడు ఏమనుకుంటాడు అని ఆలోచించమేం? రోజు రోజుకి నీలో పెరుగుతున్న కొత్త అందాలు చూస్తూ ఎలా ఊరుకోవడం నా వల్ల కాదు బాబు. ఆఫీసు ఫైళ్లలో కూడా దేవి దివ్య సాక్షాత్కారమే. చాలండి, పైత్యం మరి ముదురుతోంది అంటూ పోబోయింది. పోలేవు నీవు అంటూ రాగిక్తంగా అందుకుంటూ నడుం చుట్టూ చేతులు పోనిచ్చి వెనక్కి లాగాడు. అబ్బా, ఇంత అల్లరి నే వేగలేను బాబు. అనురాగ పూర్ణములైన ఆ నయనాలు, భావవేగానికి సంచలించి ఎర్రబడిపోయే చెంపలు, ఆ వాలు చూపులు, తీపి వేడుకోళ్లు, లాలింపులోని లాలిత్యం. భర్త ఎదపై తలాంచి పరవశించిపోతోంది మృదుల. మైథిలి పైకొచ్చింది. స్వప్న, హరిణొచ్చింది, కిందకొస్తావా? ఇక్కడికే రమ్మనేదా? అంది అప్పుడే ఈ లోకంలో కడుగు పెడుతూ. ఏంటి పరధ్యానం అంటూ ఎదురింటి వైపు చూసి అదా సంగతి అన్నట్లు తలూపి చిన్నగా నవ్వింది.
నువ్వు అనాలే కాని మధు నీ కాలి మువ్వగా మారిపోవాలని నీ గుండెలైలో శృతి కలపాలని తాతాలాడుతున్నాడు తెలుసా? స్వప్నం మీద కోంగి చెవి దగ్గర పెదవులానించి రహస్యంగా అంది. ఎక్కడ నేర్చావి కొత్త పాఠాలు? నీ కళ్ళల్లో గడుసుగా నవ్వింది. చటుక్కున స్వప్న చెంపలు ఆప్యాయంగా నిమిరి ముద్దు పెట్టుకుంది. తెల్లబోయి చూసిందామె. ఎందుకలా చూస్తున్నావు? నీ సౌందర్యం చూస్తుంటే నాకే మతిపోతోంది. అంత సన్నిహితంగా మెలిగే మధు కమనీయ కావ్యాలు రాస్తాడు అంటే రాయడు మరి. నన్ను చూడకముందే అతను కవి. నీ భావం తప్పు అన్నట్లు చూసింది. సహజమైన ఆ ఉద్వేగానికి నీ సహచర్యం మరింత మెరుగులు దిద్దింది. శాశ్వతంగా నువ్వు తనదానివైపోతే ఇంకెంత గొప్ప కవిత్వం రాసి ఎంత కీర్తి ప్రతిష్టలు ఆర్జించుకుంటాడో. చెక్కిట చేయి చేర్చి విస్మయంగా చూసింది. ఇంకాపుతావా? నీ ధోరణి ఈ మధ్య మారినట్లుంది. గాలిలా సాగిందేం? ఓరగా చూసింది. అది వయసు ప్రభావం. అలా అంటున్నప్పుడు మైథిలి కళ్ళల్లో మెరిసిన మెరుపులు స్వప్నని విభ్రాంతిలో ముంచేశాయి. సరే పద పద, హరిణి మన కోసం ఎదురు చూస్తుంటుంది. నీకోసం ఆరాటపడి తప్పించే హృదయాన్ని అర్థం చేసుకోవే నువ్వు. మెల్లగా తనలో తనే గొణుకుంటూ స్వప్న వెంట మెట్లు దిగింది మైథిలి. ఆ సమయంలో హరిణి ఎందుకొచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. స్వప్నని చూడగానే రాణి నువ్వు తెచ్చిపెట్టుకుంటూ నవ్వింది హరిణి. ఏంటో ఊరకరారు మహారాణులు. హరిణి పక్కనే కూర్చుని చనువుగా భుజం మీద చేయి వేసింది. వచ్చేట్లు చేసావు మరి, భావగర్భితంగా నవ్వింది. హరిణికి స్వప్నకి 2 ఏళ్ల నుంచి పరిచయం. స్వప్న నృత్యాలంటే విపరీతమైన అభిమానం హరిణికి. అలా పెరిగిన పరిచయం గాఢ స్నేహంగా మారి వెడరాని బంధంగా పరిణమించింది. నేనా? విస్తుబోయి చూసింది. నువ్వే స్వప్న. ఆ రోజు రాజేష్ని గురించి ఏదో చెప్పావు. నా మనసు మారిపోతుందని అనుకున్నావు. దానివల్ల నీ కొరిగేదేంటి? నా ప్రియ స్నేహితురాలు హాయిగా సుఖంగా ఉండడం. అంటే ప్రేమించిన వాడిని మర్చిపోతే సుఖంగా ఉంటాననుకుంటున్నావా? అతని గురించి విన్నాక కూడా నీ నిర్ణయం మార్చుకోలేవా? ఏం విన్నాను అతని గురించి? పింక్గా చూసింది హరిణి. హరి, ఏంటి నీ ఉద్దేశం? మీ ఇద్దరిని విడదీస్తే నాకేం లాభం? నేను అలాంటి దాన్నా? సారీ స్వప్న, నేను తొందరపడ్డాను. అది కాదు నా ఉద్దేశం. నా ప్రేమతో అతనిలోని వెలనీని హీరోయిజంగా మార్చవచ్చుగా. చలించిపోతున్న స్వప్న ముఖాన్ని పరిశీలనగా చూసి, అది సాధ్యమంటావా? నా ప్రేమ స్టాప్ ఇట్. ప్రేమ ప్రేమ నీకేదో దెయ్యం పట్టింది. కాస్త ఎర్రగా బుర్రగా ఉంటే 4 తీపి కబుర్లు చెప్పగానే ప్రేమించేయడమేనా? ముందు వెనక ఆలోచించే పనిలేదా? ఆవేశంగా అంటూ తీవ్రంగా చూసింది. స్వప్న ఆవేశం చూసి హరిణి కంగారు పడింది. 5 నిమిషాలు ఏం మాట్లాడకుండా తల వంచుకుని ఏదో ఆలోచనలో పడింది. ఆల్రైట్, నీ మంచితనంతో అతన్ని మారుస్తావు. అతను గడుపుతున్న జీవితం గురించి తెలుసుకుంటే భరించగలవా? హరిణి ముఖంలోకి నిశితంగా చూసింది. హరిణి కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా అయ్యాయి. అతను నీ గురించి ఇలాగే అన్నాడు. అసలు మీ ఇద్దరూ ఇలా ఎందుకు దాగుడు మూతలాడుతున్నారు? నీ గురించి తనకేదో పెద్ద రహస్యం తెలిసినట్లు అతను, అతని గురించి కఠిన సత్యం తెలిసినట్లు నువ్వు. కమాన్, లెటస్ టాక్ ప్లెయిన్లీ. అతని గురించి నీకు తెలిసిందేదో చెప్పే, నేనేమీ బాధపడను. హరిణి అంత ప్లెయిన్ గా మాట్లాడేసరికి స్వప్నకి పచ్చి వెలకాయ గొంతున పడినట్లయింది. ఏం మాట్లాడకుండా నేల చూపులు చూస్తూ కూర్చుండిపోయింది. నువ్విలా మౌనవ్రతం పాటిస్తే ఏం లాభం లేదు. రాజేష్ని నావాడుగా చేసుకుంటాను. త్రుళ్ళిపడి తలెత్తి చూసింది. ఆమె కళ్లల్లో సన్నటి కన్నీటి పొర కదులుతోంది. ఎటూ చెప్పలేక సతమతమవుతోంది మనసు. హరి, ప్లీజ్ నా మాట విను. రాజేష్ మంచివాడే, తెలివిగలవాడే. MA ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. పరిస్థితులకు బానిసై విపులదోవని జీవన మార్గం ఎన్నుకున్నాడు. అతనికి నీకు కుదరదు. నీ మంచి కోరి మరీ మరీ చెబుతున్నాను, నా మాట విను. హరిణి చేతులు తన చేతుల్లోకి తీసుకుని దీనంగా చూసింది. నేను వినను. ఆ చెప్పేదేదో చెప్పే. ఆ పరిస్థితులు, బానిస, గుడ్డు, ఈ డైలాగ్స్ నేను విందంచుకోలేదు. కింద పెదవి మీద వేలుతో రాసుకుంటూ కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుండిపోయింది స్వప్న. హరిణి మొండితనం చూస్తే చెప్పక తప్పేలా లేదు. శ్రీమంతుల గారాల పాప అనుకుంది. మరుక్షణంలో జరిగి తీరాలన్న మొండితనం, సాధించలేనా అన్న ధీమా కలగలిసిపోయి ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను జారుడు. అతి ప్రయత్నం మీద వచ్చిన మాటలకు పక్కనే పిడుగుపోటు పడ్డట్లు అదిరిపడింది హరిణి. నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కడుపులో చాలా కదలకుండా కూర్చునే మీ బోటి శ్రీమంతులకి సమస్యలంటే ఏంటో తెలియవు. మా మధ్యతరగతి సంసారాల్లో సమస్యలై సోపానాలు. ఆ సోపానాలన్నీ చాకచక్యంతో అధిగమిస్తే జీవన విజయం సాధించినట్లే.
అతను అలా మారడానికి ఈ సమస్యలకి ఏంటి సంబంధం? అసహనంగా చూసింది. అప్రియ వచనాలు వినడం వల్ల కలిగిన ఖేదం మొహంలో చెల్లాచెదురుగా కనిపిస్తోంది. అదే చెప్పబోతున్నాను. ఎంఏ ఫస్ట్ క్లాస్ అయ్యుండి ఉద్యోగం చేసే అర్హత కోల్పోయాడు. పై అధికారుల మీద తిరగబడి వారి సానుభూతికి దూరం అయ్యాడు. అన్నగారు చేసే ఉద్యోగం కోసం ఆశగా ఎదురు చూసే చెల్లెళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? అందుకే స్వప్న గొంతు హఠాత్తుగా ఆగిపోయింది. అసహ్యంగా ఉండగా చుట్టుకుని గొంతులో అడ్డుపడింది. అందుకే రెట్టించింది హరిణి. ధనిక గౌరవ కుటుంబాల్లోని స్త్రీల విలాసాలకి ఆటబొమ్మగా తయారయ్యి వేలు ఆర్జించాడు. అర్థం కాలేదా? ఇంకా విశదంగా చెప్పాలా? భార్యని ఇక్కడే విడిచి పై చదువుల కోసం ఫారెన్ వెళ్లిన అమృతరావు మీ ఫ్యామిలీ ఫ్రెండేగా? అవునన్నట్లు తలూపింది. ఆయన గారి భార్యకి ప్రస్తుత భర్త రాజేష్. ఒక్క ఆవిడికే కాదు, ధనమదంతో కళ్ళు మూసుకుపోయి భర్త అనాకరి అని నిర్లక్ష్యంగా తిరుగుతూ వెకిలి వేషాలు వేసే మందారవల్లికి, చిన్నప్పుడే భర్తను పోగొట్టుకుని వేదనతో కుమిలిపోతున్న కుముదవల్లికి, వెరైటీ కోసం తప్పించిపోయే వనజాబాయికి, భర్త రోగిష్టైతే పతివ్రతలా ఫోజులు కొడుతూ నీతి వాక్యాలు వల్లించే పావనికి టెంపరీగా సుఖాన్నందించే మగాడు రాజేష్. ఇంకా అతనే కావాలనుకుంటే, వాడి మీదే పిచ్చి వ్యామోహం ఉంటే అది నీ కర్మ. హరిణి ముఖం చూడకుండా విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. శిలాప్రతిమలా కూర్చుండిపోయింది హరిణి. ఆంధ్రదేశం మీద తుఫాను రక్కసి ప్రళయకాళిలా విరుచుకుపడింది. వేల కొలది కుటుంబాలు నిరాశ్రయమై దిక్కు తెలియక గోడు గోడును విలపిస్తున్నాయి. కుమార్తె పెళ్లికి ముహూర్తం పెట్టుకుని 1000 ఆశతో ఎదురు చూస్తున్న తండ్రి మేటలు వేసిపోయిన తన పొలాలకేసి వెర్రిగా చూస్తున్నాడు. భర్తను కోల్పోయిన భార్యల ఆక్రందనలు, కుమారులను కోల్పోయిన మాతృమూర్తుల గర్భశోకం, ఎటు చూసినా హృదయ విదారక బాధలు, ఏ కంట చూసినా కన్నీరు. స్వప్న, దీపక్ తమ బృందంతో బయలుదేరి నృత్య ప్రదర్శనలిచ్చి ఆ ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బు తుఫాను బాధితులకు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. ఆ విషయమే చర్చించుకుంటూ వాటి గురించిన ఏర్పాట్ల హడావిడిలో ఉన్న సమయంలో శరత్ కంగారుగా వచ్చాడు. అమ్మా, ఈ సంగతి తెలుసా నీకు? ఏంటది? నన్ను విసిగించుకి 4 రోజులని చెప్పానా? అది కాదమ్మా, మధు గారిని ఎవరో రాత్రి బాగా కొట్టి పారిపోయారట. ఎల్లబోయి చూసింది. ఎందుకు? ఏం జరిగింది అసలు? కాలేజీలో ఒక 4 రోజుల నుంచి ఏవో గొడవలుగా ఉన్నాయని చెప్పారు గాని ఆ గొడవలింత ప్రమాదానికి దారితీస్తాయనుకోలేదు. దెబ్బలు బాగా తగిలాయి. రాధ నాన్నగారు మధుని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేర్చి శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఒకసారి నువ్వు వచ్చి చూస్తే ఆయన నిన్ను కలవరిస్తున్నారు. తల వంచుకుని తగ్గు స్వరంలో చెప్పాడు. స్వప్నావిష్టురాల్లా దిగ్గును లేచి నిల్చుంది. దీపక్, మిగతా ఏర్పాట్లన్నీ మీరు చూసుకోండి, నేను మధుని చూసి వస్తాను. వెళ్ళిరా స్వప్న, బజార్లో పని చూసుకుని నేను వస్తాను. మా మధ్యున్నది స్వల్ప పరిచయమే అయినా నా మనసులో చెరగని ముద్ర వేశాడతను. దీపక్ కళ్లల్లో అభిమానం తళుక్కుమని మెరిసింది. దారిలో శరత్ చెబుతున్న మాటలు విని స్థాణువైపోయింది. నేనా రోజే అనుకున్నా ఆ రాజేషు ఇలాంటిదేదో చేస్తాడని. కాలేజీ స్టూడెంట్స్ ని కూడగట్టుకుని మధు గారి మీద లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళని ఆయన మీదకి పురుగొలిపాడు. శరత్ కోపంతో పళ్ళు పటపటా కొరికాడు. ఈసారి నా కంటపడిని రాస్కెల్ని పోలీసులకు అప్పచెప్తాను. చేసేవన్నీ వెధవ పనులే. వాడికి నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నిజాన్ని అంగీకరించడానికి పిరికితనం ఎందుకు? శరత్, ప్లీజ్ ఆ విషయాలేవి మాట్లాడుకు. నా మనసు రణరంగంలో ఉంది. ప్రోగ్రాం అంతా ఫిక్స్ అయ్యాక తప్పించుకోవడం బాగుండదు. మధుని ఈ స్థితిలో వదిలేసి వెళ్లాలంటే మనసు రావడం లేదు. ఏం చేసేది? చిన్నపిల్లలా చూసింది. మనసులోని సంఘర్షణ ఆమెను నిలవనీయడం లేదు. ఆమె ఆలోచనల్లో ఉండగానే కారు హాస్పిటల్ దగ్గరకు వచ్చేసింది. ఏ దృశ్యాన్ని చూడాల్సి వస్తుందోనని గుండెల్ని చిక్కబట్టుకుని శరత్ వెనకే నడిచింది. తలకి చేతికి బ్యాండేజ్తో నీరసంగా బెడ్ మీద పడుకునున్న మధుని చూడగానే ఆమె మనసు మహాసాగరం అయిపోయింది. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా దుఃఖం ఆగడం లేదు. కన్నీళ్లు జలజల కారిపోతుండగా కళ్ళతోనే ఓదార్చింది. మధు పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. తనకి ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆప్తురాలు. అతని కళ్ళు కోనేర్లయ్యాయి. తనివి తీరా ఆమెనే చూస్తూ మరేం మాట్లాడలేకపోయాడు. ఎంతసేపున్నా ఇద్దరిలో ఎవరికీ నోట మాటలు పెకిలి రావడం లేదు. ఈ క్లిప్త సమయంలో తను దగ్గర లేకపోతే ఏమనుకుంటాడు? తన సన్నిధి కోసం అతని మనసు ఎంతగా పరితపించిపోతుంది. ఆమె మనసులో సుడిగుండాలు తిరుగుతున్నాయి. స్వప్న, అతనే పిలిచాడు. ప్రదర్శనలు ఇవ్వడానికి వెళుతున్నామటగా. నాకు అవకాశం లేకుండా భగవంతుడిలా చేశాడు. నీ కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకున్నా. మీకెవరు చెప్పారు?
ఆశ్చర్యంగా చూసింది. పక్కనే ఉన్న పేపర్ తీసి ఆమె చేతికి అందించాడు. సుప్రసిద్ధ నర్తకీమణి స్వప్న సుందరి తుఫాను బాధితుల సహాయార్థం తన బృందంతో నృత్య ప్రదర్శనలు ఇవ్వబోతోంది. కార్యక్రమ వివరాలు. స్వప్న సుందరి సేవా తత్పరతను కొనియాడుతూ వ్యాసం, అందమైన నృత్య భంగిమలో స్వప్న ఫోటోలు. పేపర్ మడిచి పక్కనే పెట్టేస్తూ, ఇదంతా దీపక్ పనే అంది చిరుకోపంతో. నాకు కొంత భాగముంది, చిన్నగా నవ్వాడు మధు. అనవసరమైన పబ్లిసిటీ అంతా ఎందుకు? ఈ అందాల రాణి బయలుదేరుతుంటే ఆ మాత్రం పబ్లిసిటీ వద్దా? కొంటిగా చూశాడు. మిమ్మల్ని స్థితిలో వదిలి వెళ్లాలంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? తల వంచుకుని విదిత స్వరంతో అంది. డోంట్ వరీ స్వప్న, ఇందాకే శరత్ చేత మా అత్తయ్యకి లెటర్ రాయించాను. లెటర్ చూడగానే రెక్కలు కట్టుకుని వాలిపోతుంది నా దగ్గర. నువ్వేం బాధపడకు, సంతోషంగా వెళ్ళిరా. ఆమె చెయ్యి మీద తన చెయ్యి వేసి మృదువుగా నిమిరాడు. ఆ స్పర్శ ఆమెలో నిద్రాణమై ఉన్న భావాల్ని మేల్కొల్పినట్లయింది. మనసుకేదో సందేశం అందిస్తున్నట్లుగా హాయిగా ఉంది. ఆపుకోలేని ఉద్వేగమేదో ఆమెను కెరటంలా ముంచేసింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి మనసుని మండించింది. అద్భుతమైన కళా ప్రపంచం నుంచి బయటపడి వాస్తవంలో కళ్ళు తెరిచేసరికి తన చుట్టూ ఏదో మహాశూన్యం పేర్కొన్నట్లు అనిపించింది. శరత్ వెంట వెంట తిరుగుతూ విశేషాలు అడుగుతూ ఆమెను ఉత్సాహపరచాలని ప్రయత్నిస్తున్నాడు. అన్యమనస్కంగా సమాధానాలిస్తూ అశాంతితో వేగిపోతోంది మనసు. అమ్మా, ఏదోలా ఉన్నావు, ఎందుకని? చొప్పున అడిగేశాడు. ఆ ప్రశ్నకు త్రుళ్ళిపడి చూసింది. తనలోని ఏదో రహస్యాన్ని అతను పసిగట్టేస్తున్నాడేమో అనిపించింది. ఏ మలుపులు లేని ఈ జీవితం నీకు విసిగేస్తోంది కదూ? మళ్ళీ తనే అన్నాడు. అలా ఎందుకనిపిస్తోంది? కలవరపాటుగా చూసింది. రోజురోజుకి నీలో పేర్కొంటున్న అశాంతి, నువ్వు దాచాలన్నా దాగని ఆవేదన, నీ జీవితంలోని అగాధం కూడింది. అయినా ఎందుకిలా? శరత్ మధ్యలోనే ఆపేసింది. నా గురించి ఆలోచించడం మానే. ఇదో అసంపూర్ణ జీవన కావ్యం. దాన్ని ఏదో రకంగా పూరించాలని చూసినా ఆ అతుకుల బ్రతుకు నన్ను చూసి నవ్వుతూనే ఉంటుంది. అందుకే అతుకు పెట్టాలనే ప్రయత్నం విరమించుకున్నాను. విషాదంగా నవ్వింది. నువ్వు అతుకు పెట్టాలనే ప్రయత్నిస్తున్నావు, కానీ అది సాగడం లేదు. మధుతో నీ సహచర్య జీవనానికి సోపానాలు నిర్మించడం కాదా? శిథిలాలయాన్ని పునర్నిర్మించాలనే ప్రయత్నం ఫలిస్తుందని నీ ఆశ, ఫలించదేమో అన్న నిరాశ. ఈ రెండింటి మధ్య గిలగిలా తన్నుకుంటున్నావు, అంతేగా? నీకేం కావాలో ఎటు పోవాలో నిర్ణయించుకోలేని దీనస్థితిలో ఉన్నావు. లోపలున్న అంతరాత్మ ఆవేదనతో ఘోషించింది. నీరు నిండుకున్న కళ్ళని మరో పక్కకి తిప్పేసుకుంది, అతనికి కనిపించకూడదని. నీలో ఈ అనంతమైన వేదనెందుకు? నువ్వు ధైర్యం చేసి ఒక నిర్ణయానికి వస్తే కాదనే ధైర్యం ఎవరికుంది? ఎందుకిలా అసంతృప్తిగా కుమిలిపోవడం? జాలిగా చూశాడు. శరత్, నీకో విషయం చెప్పనా? ఒక మహాకవి ఒక మంచి నవల రాస్తూ రాస్తూ సగంలో మరణించాడనుకో, ఆ నవల ఇంకో రచయిత పూర్తి చేయొచ్చు, కానీ మొదటి కవి రాసినంత నిండుగా రాయలేడు కదా. ఈయన భావాలు పూర్తిగా గుప్పించలేడుగా. నన్నయ్య గారు వదిలేసిన దాన్ని ఎర్రా ప్రగడ పూర్తి చేయలేదు. నన్నయ్య హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సంపూర్ణమైన న్యాయాన్ని చేకూర్చారుగా. ఆశగా చూశాడు. పేలవంగా నవ్వింది. అది మహాకవులు, కారణజన్ములు అయిన వారి విషయం. మనం సామాన్య మానవులం. సామాన్యులుగా పుట్టి అసామాన్యమైన చరిత్ర సృష్టించిన వారు లేరా? అవన్నీ అలౌకిక సంఘటనలు. మన జీవితాల్లో అలాంటివి జరుగుతాయనుకోవడం పొరపాటు. అన్నట్లు మధుకెలా ఉంది? ఆయన లేరు, ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ మాటలు చెబుతూ ఆమె ముఖంలో మారిపోయే భావాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు అతను. మరు నిమిషంలో ఆమె ముఖం మీద నీలి నీడలు దట్టంగా కమ్ముకున్నాయి. అందమైన కళ్ళు అలల్లా చలించాయి. నువ్వు చెప్పేది నిజమేనా? అసలేం జరిగింది? తగ్గు స్వరంతో అడిగింది. కాలేజీలో ఒక అమ్మాయి విషయమై స్టూడెంట్స్తో ఘర్షణ పడ్డారు. ఆ విషయం గుర్తుందిగా? ఉంది అన్నట్లుగా తలాడించింది. కళ్ళు నిశ్చలంగా అయిపోయి ఏవో దృశ్యాల్ని తిలకిస్తున్నాయి. ఆమెని మళ్ళీ మామూలు మార్గంలోకి లాగాలని చూశారట అలవాటైన పాత ప్రియులు. ఆ పిల్ల ససేమిరా వీల్లేదంది. డబ్బులు ఎరగా చూపి మధుగారిని ఆ పనికి వినియోగించాలని చూశారు. ఆయన తీవ్రంగా ఎదురు తిరిగి వీళ్ళకి హితబోధలు చేసి మనసు మార్చాలనుకున్నారు. మదించిన ఆబోతులకి హితవాక్యాలు చెవికెక్కుతాయా? సెకండ్ షోకి వెళ్ళొస్తుంటే దారికాచి దెబ్బతీశారు. వాళ్ళకి ఒరిగిందేముంది? విద్యార్థులకి ఉపాధ్యాయులకి ఉండాల్సిన సున్నితమైన సంబంధాలు ఎంత వికృతమైపోతున్నాయి. బాధగా నిట్టూరి చెడతను. మధు నిజంగా వెళ్ళిపోయారా? నాకు చెప్పకుండానే, నా దగ్గర వీడుకోలు తీసుకోకుండానే?
శరత్ మౌనంగా ఉండిపోయాడు. ఏంటి జీవితం? ఎందుకీ బంధాలు, వేదనలు, వేకువాలేని సంధ్యా సమయాలు? ఎందుకిలా జరుగుతోంది? మెల్లగా గొణుక్కుంది. మహాసాగరం ఎదుట మౌనంగా కూర్చునుంది స్వప్న. మనోసాగరంలో ఉవ్వెత్తున కెరటాలు. దూరంగా అపార జలరాశి మధ్య నుంచి తెల్లని కాంతి పుంజంలా మెల్లగా తేలి వస్తోంది జాబిలి. వెలుగుని చూసి నాట్యం చేస్తున్నట్లుగా సాగర జలాలు తళతళలాడుతున్నాయి. సముద్రం మీద వెన్నెల కిరణాలు పడి దివికి భువికి కాంతి పదం ఏర్పడినట్లుగా ఉంది. ఆ సుందర దృశ్యాన్ని హృదయంలో నింపుకుంటూ స్వప్న అన్న పిలుపుతో త్రుళ్ళిపడి చూసింది. ఎదురుగా హుందాగా నవ్వుతూ దీపక్. అతని నవ్వు వెన్నెల కిరణంలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఏంటిలా ఒంటరిగా వచ్చావు? ఆమెకు 4 అడుగుల దూరంలో కూర్చుంటూ అడిగాడు. జంటలేని జీవితం నాది, అందుకే ఈ ఒంటరితనం. ఆమె వైపు చిత్రంగా చూశాడు. కోరి వచ్చిన వాణ్ణి కాదని కాలదనడం నీకే చేతనవుతుంది. నిష్ఠూరంగా చూశాడు. దీపక్ చేయి ముందుకు చాచి అతని చేతిని అందుకుంది స్నేహపూర్వకంగా. నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదూ? ఉండదు మరి. ఎన్నాళ్ళ నుంచి నీ కోసం తపస్సు చేస్తున్నాను. నా ఆరాధన అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకున్నాను గనుకనే ఈ ఆవేదన. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీలోని కళాపిపాస నన్ను మరీ మరీ ఆకర్షించింది. కాని నువ్వు అనుకునే ఇష్టంగా మార్చుకోలేను. ఆమె గొంతు చిత్రంగా వణికింది. ఆమె వంక అర్థం కానట్లు అయోమయంగా చూశాడు. ఎన్నాళ్ళిలా ఒంటరిగా కోరొచ్చిన ప్రతి హృదయానికి ఆశాభంగం కలిగిస్తూ నిన్ను నువ్వు చిత్రహింస చేసుకుంటూ? స్వప్న చెప్పు, ఇన్నేళ్ల సాన్నిహిత్యంలో ఆ మాత్రం నీ నుంచి వినకూడదా? స్నేహితుడిగా నీ గురించి తెలుసుకునే అధికారం లేదా? ఆప్యాయత, అనురాగము మేళవించిన ఆ స్వరం ఆమె గుండెని కుదిపేసింది. సమాధానం చెప్పకుండా ఇసుకలో పిచ్చిగీతలు గీస్తూ ఉండిపోయింది. ఎందుకు స్వప్న నీ మౌనంతో నా గుండెని రంపకోత కోస్తావు? ఎవరినో ఈ జీవితంలోకి ఆహ్వానించి నా అణువణువున నిండిపోయిన నిన్ను ఎలా మర్చిపోయేది? బాధగా నుదురు రుద్దుకున్నాడు. దీపక్ ఏంటి పిచ్చి? చిన్నపిల్లాన్ని ఓదారుస్తున్నట్లు చూసింది. ఇంకొంచెం సేపు ఇలా కూర్చుంటే పిచ్చెక్కేలాగా ఉంది. వస్తాను స్వప్న, బాయ్. ఆమె సమాధానం కోసం చూడకుండా రివ్వున లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపే పిచ్చిగా చూస్తుండిపోయింది. అమ్మా వెళదామా? ఎప్పుడొచ్చాడో శరత్ ఆమె భుజం మీద చేయి వేసి అనునయంగా పిలిచాడు. చందమామ పైకి ఎగబాకి పకపక నవ్వుతున్నాడు. వెన్నెల చల్లదనానికి ఒళ్లంతా జిల్లుమంటోంది. తన వెంట తెచ్చిన షాల్ తీసి ఆమె భుజాల మీదుగా కప్పాడు. ఇద్దరూ మౌనంగా నడక ప్రారంభించారు. అమ్మా ఎవరో బంధువులొచ్చారు. బంధువులా? మనింటికా? వెళ్ళబోయి చూసింది. అవునమ్మా, ఆయనెవరో 60 ఏళ్లుంటాయేమో. నీకు బాబాయ్ అవుతాడట. వెంట 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఎవరబ్బా? ఎంత ఆలోచించినా ఎవరో తట్టలేదు. బంధువులందర్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంది. ఎవరో ఈయన. మొన్నొచ్చిన తుఫానులో బాగా దెబ్బతిన్నారట. పొలాలన్నీ మేట వేసిపోయి ఎందుకో పనికి రాకుండా పోయాయట. ప్రభుత్వ సహాయము ఏ మూలకి రాలేదు నాయనా అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. శరత్ దారి పొడుగునా చెబుతూనే ఉన్నాడు. ఎవరే ఉంటారు? స్వప్నకి అంత ఆలోచించినా ఎవరూ స్మృతి పదంలో మెదలడం లేదు. నా వాళ్లకి దూరమై ఇన్ని సంవత్సరాలైంది. ఈనాడు మళ్లీ నన్ను వెతుక్కుంటూ ఎవరొచ్చుంటారు? ఆలోచనల్లో ఉండగానే ఇల్లు చేరుకున్నారు. మనసులో ఆతృత మరి కాస్త ఎక్కువైంది. ఎవరో తెలియని బంధువుల్ని కలుసుకోబోతున్నామన్న చిత్రమైన భావన మనసుకి గమ్మత్తుగా అనిపించసాగింది. స్వప్నని చూడగానే హాల్లో సోఫాలో కూర్చున్న రుద్రుడు లేచి నిల్చున్నాడు. అమ్మాయి సుహాసిని, బావున్నావా తల్లి? నేను గుర్తున్నానా? ఆనందంగా ఎదురొచ్చాడు. అతని పక్కనే లావుగా పొట్టిగా ఉన్న యువతి, మరొక 16 ఏళ్ల అమ్మాయి బెదురుగా చూస్తూ లేచి నిల్చున్నారు. రామకోటేశ్వరం బాబాయినమ్మా. మీ అమ్మకి చెల్లెలు పూర్ణమ్మ గుర్తుందా? ఆమె తోటి కోడలు భర్తని. 14 పెళ్లిలో చూశాను నిన్ను. అప్పటికి బాగా చిన్నదానివి. ఆయన ఆనందంగా చెప్పుకుపోతున్నాడు. నాకంత బాగా గుర్తులేదు బాబాయ్, మొహమాటంగా అంది. అవునులే, అప్పటికింకా బాగా చిన్నపిల్లవి. అన్నట్లు విసుగాడు ఎక్కడున్నాడు? మీ అక్క బావుందా? మీ తమ్ముడు? వాడి పేరేంటి? ఉదయ్ కుమార్ కావాలు. నా మతి మండిపోను. వాడేగా సంవత్సరం క్రితం కనపడి నువ్వు ఇక్కడ ఉంటున్నావని చెప్పింది. తన మతి మరుపుకి నొచ్చుకున్నట్లుగా వేళ్లతో నుదుటి మీద కొట్టుకుంటున్నాడు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు స్నానం చేసి భోంచేయండి బాబాయ్ అంటూ లేచింది స్వప్న. మీ నాన్న మా దొడ్డ మనిషిలే. బంధువులంటే ప్రాణాలు ఇచ్చేవాడు. ఆ రోజులే వేరు. ఆ బంధు ప్రీతి ఇప్పుడు ఎక్కడ ఏడిసింది? నేను నీ బంధువునరా బాబు అంటే
ఎక్కడ భోజనానికి వస్తాడోనని మొహం చాటేసేవాళ్లే ఇప్పుడంతాను. ఆయన భోజనం చేసినంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్య మధ్యలో నాయన, అమ్మ, అమ్మడు అంటూ స్వప్న మీద ప్రేమ ఒలికించేస్తున్నాడు. చూడ్నాయనా, ఇది నీ పెద్ద చెల్లెలు గాయత్రి, అదే చిన్నది భవాని. పెద్దదానికి పెళ్లి చేయలేకపోయాను తల్లి, అదే నా దిగులంతా బాధగా అన్నాడాయన. గాయత్రిని పరిశీలనగా చూసింది స్వప్న. నడినెత్తిన కొంత మేర వరకు జుట్టు లేదు. ముఖంలో ఏ కాస్తో ఆకర్షణున్న విపరీతమైన కండ ఆ ఆకర్షణని మింగేసింది. పెళ్లి కాని ఆ వృద్ధకన్య 4 పిల్లల తల్లిలా ఉంది. దీర్ఘంగా నిట్టూర్చింది స్వప్న. చిన్నపిల్ల భవాని నల్లగా ఉన్న మొహం కళగానే ఉంది. భోజనం పూర్తయ్యాక ఆయన పురాణం విప్పాడు. ఇన్ని సంబంధాలు చూశాను తల్లి, ఒకటి కలిసి రాలేదు. కులం ఉంటే గుణం ఉండదు, అన్నీ ఉంటే ఉద్యోగం ఉండదు. ఇంత చేసి ఎవరింట్లోనో సరైన ఆచారము మడి ఉండవు. చూస్తూ చూస్తూ పిల్లని అనాచారపు కొంపలోకి ఎలా ఇస్తాం చెప్పు? ఏమో ఆ సర్వేశ్వరుడు ఏం చేయదలుచుకున్నాడో. నాకు ఏళ్ళొస్తున్నాయి, ఓపిక తగ్గిపోతోంది. దీని రాత ఎలా ఉందో. స్వప్నకి కళ్ళు మూతలు పడుతున్నాయి. శరత్ ఆమె అవస్థ గమనించి, ఇంక మీరు పడుకోండి బాబాయ్ గారు అంటూ ఆయనకి పక్క వేసిన రూమ్ చూపించాడు. అప్పటికే గాయత్రి, భవాని ఆదమరిచి నిద్రపోతున్నారు. స్వప్న తన రూంలోకొచ్చి పడుకోగానే శరత్ వెనకనే వచ్చి లైట్ తీసేశాడు. రోజు మైథిలి పనది. శరత్ రావడం చూసి చటుకున కళ్ళు తెరిచింది. శరత్, ఇట్రా. వెళ్లబోతున్న వాడల్లా ఆగి వెనక్కొచ్చి మంచం దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. ఏదో గుర్తుకొచ్చి అడిగింది. మధు ఏదో పత్రిక ప్రారంభించారు కాబోలు, దాన్ని ఏం చేశారు? నేను చూసుకుంటున్నాను, నింపాదిగా జవాబిచ్చాడు. రీసెర్చ్ చేస్తానంటున్నావుగా, అది ఇది రెండూ మెయింటైన్ చేయగలవా? సాలోచనగా చూసింది. ఆమె అడగాలనుకున్న ప్రశ్న అది కాదు అనిపించింది. శరత్ మళ్ళీ పిలిచింది. ఏంటమ్మా? మంచం మీద కూర్చుని తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరాడు. ఆ స్పర్శలోని ఆత్మీయత, మాధుర్యానికి ఆమె మనసు ప్రఫుల్లమైంది. మధు నాకేం చెప్పలేదా? శరత్ కళ్ళల్లో మెరుపు మెరిసింది. అంతలోనే తమాయించుకున్నాడు. ఏముందమ్మా చెప్పడానికి? ప్రశాంతంగా అన్నాడు. ఏమీ లేదా? మెల్లగా తనలో తను గుణుకున్నట్లుగా అనుకుంది. సువర్ణావకాశాన్ని ఒకసారి చేజార్చుకుంటే మళ్ళీ రాదమ్మా, బరువుగా అన్నాడు. నిజమే శరత్, దాపుకొచ్చిందాన్ని అందుకోలేను, జరిగిపోయిందాన్ని మరిచిపోను లేను. నాదో శాపగ్రస్త జీవితం. పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో ఇలా రంపకోత అనుభవిస్తున్నాను. ఆమె కొనుకొలుకుల్లో నిలిచిన నీటి బిందువులు ఆంతరంగానికి అద్దం పట్టి చూపాయి. సంధ్యాసుందరి మృదుపద మంజీర రవళి ముగ్ధ మనోహరంగా వినవస్తుంటే తన్మయుడైపోతున్నాడు మధు. తల మీద గాయం మానిపోయి ఆరోగ్యం కాస్త కుదిరిపడింది. రాఘవం వచ్చి అన్నీ శ్రద్ధగా చూసుకోవడంతో అతనికి సగం భారం తగ్గినట్లయింది. 2 రోజుల నుంచి మరో కొత్త సమస్య గుండె తలుపుని తడుతోంది. స్నేహ రాక అతని మనసులో కల్లోలాన్ని సృష్టించింది. మేనత్త కళ్ళల్లో మెదులుతోన్న ప్రశ్న అతని మనసుని మదిస్తోంది. ఆమె మనసుని ఎలా నొప్పించడం, తన మనసుని ఎలా ఒప్పించడం? ఈనాళ్ల తర్వాత ఈ సమస్య తలెత్తకుండా ఉంటే ఎంత బాగుండేది. బావా, స్నేహొచ్చి ఎదురుగా కూర్చుంది. చామన ఛాయలో సన్నగా, పొడవుగా, సన్నజాజి మొగ్గలా ఆకర్షణీయంగా ఉండే స్నేహ ఏ కారణం చెప్పి తిరస్కరించాలి? ఏ అవకాశం ఎదురు చూస్తోందని ఆశపడాలి? ఈ పూట ఒంట్లో బాగుంది కదూ? నుదుటి మీద చేయి వేసి చూసింది. ఆమె చేతిని సున్నితంగా తొలగిస్తూ, బాగుంది స్నేహ, ఎన్నాళ్ళు పెట్టావు సెలవు? ఏం బావా, నేనుండడం నీకు కష్టంగా ఉందా? అబ్బే అదేం కాదు, మామూలుగా అడిగానంతే. మాటలు తడబడిపోయాయి. బావా. 5 నిమిషాల తర్వాత మళ్ళీ స్నేహ పలకరించింది. ఏంటి యోగ సమాధిలో ఉన్నట్లు? నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. అంటీ ముట్టనట్లు మాటలు. కాస్త చనువుగా నవ్వి మనస్ఫూర్తిగా 4 మాటలు మాట్లాడితే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతానని భయమా? నిష్ఠూరంగా అంటూ అలకగా చూసింది. అదేం లేదు స్నేహ, కాలేజీలో జరిగిన గొడవలు, సువర్చల కుటుంబ పరిస్థితులు అవన్నీ మర్చిపోలేకపోతున్నాను అంతే. నువ్వు ఉంటానంటే నాకేం? నీ జాబుకి రిజైన్ చేసి హాయిగా వచ్చి ఉండిపో, నాకేం అభ్యంతరం లేదు. స్వేచ్ఛగా నవ్వేశాడు. ఏ అధికారంతో ఉండిపోను? భావగర్భితంగా అంటూ ఓరగా చూసింది. ఆ ప్రశ్నకి సమాధానం తన దగ్గర సిద్ధంగా లేనట్లు అస్తమిస్తున్న సూర్యబింబాన్ని చూస్తుండిపోయాడు. నాన్నగారు నీ పట్ల కఠినంగా ప్రవర్తించారు. అది నీ మనసులో గాఢంగా నాటుకుపోయింది కదూ. అది మనసులో పెట్టుకునే నాతో ఫ్రీగా ఉండలేకపోతున్నావు. ఆమె అభియోగానికి అదిరిపడి చూశాడు. నిజమే,
ఆమెతో గుర్తుంచుకోదిగిన ఏ అనుభూతులు మిగిలాయని ఆప్యాయంగా మాట్లాడతాడు. ఏ గాలివాలకో ఎగురొచ్చి తన ముందు వాలితే కర్తవ్యం నిర్వహించగలడు, కాని మనసు అర్పించగలడా? అదంత తేలిక. ఆలోచనల్లో పడి స్నేహమోహంలో మారుతున్న రంగుల్ని గమనించలేదు. మనసంతా ఆక్రమించిన దేవత మధుర దరహాసం వెలిగిస్తూ మధుమాసాన్ని సృష్టిస్తోంది. అనిర్వచనీయమైన ఉద్వేగంతో మనసు ఊగిపోతోంది. ఏవో మధుర దృశ్యాలు కళ్లల్లో మెదిలి మనసు పూల పడవలా తేలిపోతోంది సంతోష తరంగాల మీద. తను ఊగిపోతుంటే తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు. శరత్ రావడంతో స్నేహ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. కళ్ళు తెరిచి శరత్ని చూసి ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు. ఎన్నాళ్ళు బాబు ఈ అజ్ఞాతవాసం, ఈ రోజు వచ్చేస్తాను. చిన్నపిల్లాళ్ల భారం చేశాడు. నోనో, నథింగ్ డూయింగ్. తమరింకా ఓపిక పట్టాలి. అది సరేగాని మన పత్రిక సేల్స్ ఎంత బాగా పెరిగాయో చూడండి. పత్రికకి ఏజెన్సీ కావాలని ఎన్ని ఉత్తరాలు వచ్చాయో చూడండి. మీ కృషి నిజంగా అభినందనీయం. శరత్ కళ్ళు తృప్తిగా ఆనందంగా మెరుస్తున్నాయి. నాదేముంది శరత్, కృషి అంతా నీదే. ఎంత ఉత్సాహంగా తిరిగావు, ఎంతమంది చందాదారుల్ని చేర్పించావు. ఈ నెల సంచికలో అమ్మగేయం ప్రచురిస్తున్నా, తనకే తెలీదు. ఫైల్లోంచి చూడకుండా తెచ్చేసా. ఒకేసారి అచ్చులో చూపించి ఆశ్చర్యంలో ముంచెయ్యాలి. చిన్నపిల్లాళ్లా సంబరపడిపోయాడు. గేయం పేరు విషాద వీణ. ఆ పేరు వినగానే మధుమోహం ముడుచుకుపోయింది. అప్రసన్నంగా చూశాడు. అసహనంగా అటు ఇటు కదిలాడు. తను హ్యాపీ మూడ్లో ఉండగా రాసిన ఉంటే చూడకూడదు. తను మరిచిపోతున్నదేదో మళ్ళీ మనం గుర్తు చేసినట్లవుతుంది. బాధగా చూశాడు. శరత్ దీర్ఘంగా నిట్టూర్చాడు. అమ్మ చరిత్ర ఎలాంటిదైనా ఆమెని నిండు మనసుతో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? హఠాత్తుగా గంభీరంగా మారిపోయింది శరత్ గొంతు. పద్మం పంకల్లో నుంచే పుడుతుంది. అంత మాత్రాన ఆ సుమ సౌందర్యాన్ని ఆస్వాదించకుండా ఉంటున్నామా? మధుమోహంలో సంతోషం అలలా కదిలింది. ఏమో, ఆమెను గురించి వినకూడనిది విన్నప్పుడు మీరు హఠాత్తుగా మారిపోతారేమో అని నా భయం. ఇప్పుడిప్పుడే చివురులు తొడుగుతోన్న ఆమె జీవనలత మళ్లీ మూడు వారిపోతే నేను చూసి భరించలేను. తల వంచుకుని హీనస్వరంతో అన్నాడు. మధు తన చేతిని శరత్ భుజం మీద వేసి ఆప్యాయంగా నొక్కాడు. అది అభయహస్తమే అనిపించింది శరత్కి. పరిస్థితుల ప్రాబల్యం వల్ల కాలు జారిన స్త్రీలని స్వీకరించది సమాజం. వెంటబడి వేటాడి విక్రించి తరిమి కొడుతోంది. మీ కాలేజీ అమ్మాయి సువర్చల పరిస్థితి తలుచుకుంటే నా గుండె పగిలిపోతుంది. ఎందుకిలా జరుగుతోంది? ఈ సమాజంలో ఎక్కడుంది లోపం? సువర్చల ప్రసక్తి రాగానే మధుమోహం లీనమైపోయింది. ఆనాటి ఆమె దీనవదనం గుర్తొచ్చి మనసంతా బరువెక్కిపోయింది. ఈ దేశంలో ఎన్ని వేల మంది సువర్చలు. మాస్టారు, ఒకసారి మా ఇంటికి రండి. నాకేదో భయంగా ఉంది. రాత్రి 10 గంటల వేళ భయంతో వణికిపోతూ తన ఎదుట నిల్చున్న సువర్చల్ని అయోమయంగా చూశాడు. ఏం జరిగింది సువర్చల? ఎందుకలా వణికిపోతున్నావు? మాస్టారు, వాళ్ళు నా మీద పగబట్టారు. రోజుకో లెటర్ రాయికి కట్టి మా ఇంటి మీద విసురుతున్నారు. 10 రూపాయల నోట్లు రాళ్ల కట్టి ఆశలు చూపిస్తున్నారు. ఆస్తమాతో బాధపడుతున్న అమ్మ ఇవన్నీ ఎక్కడ చూస్తోందోనని భయపడి చూస్తున్నాను. మీరు తప్ప నాకెవరూ దిక్కులేరు. చేతుల్లో మొహం కప్పుకొని బిగ్గరగా ఏడ్చేసింది. తెల్లబోయిన అతను తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. ఏదో దృఢ నిశ్చయంతో కళ్ళు చురుగ్గా అయ్యాయి. లేచి టార్చ్ లైట్ తీసుకుని ఇంటికి తాళం పెట్టి సువర్చల వెనక బయలుదేరాడు. సువర్చల ఇంటి పరిస్థితి చూసేసరికి అతనికి కడుపులో ఎవరో చేయి పెట్టి దేవినట్లయింది. దరిద్రదేవత వికటాటహాసం చేస్తున్నట్లుందక్కడ. ఆస్తమాతో బాధపడుతున్న తల్లి, పక్షవాతంతో తీసుకుంటున్న తండ్రి, 2 తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు? ఏం తింటున్నారు? అవన్నీ ఆలోచిస్తుంటే అతనికి తల తిరిగిపోయింది. సువర్చల వద్దంటున్నా వినకుండా వాళ్ళమ్మని డాక్టర్కి చూపించి మందులు కొన్నాడు. ఇంట్లోకి సరుకులవి తెప్పించి ఆ కుటుంబాన్ని దేవుళ్ళ ఆదుకున్నాడు. ఇది ఒక నాటితో పోయేదా మాస్టారు అంటూ కుళ్ళి ఏడుస్తున్న సువర్చల్ని అమృతం లాంటి వాక్కులతో ఓదార్చాడు. తను నడుపుతున్న పత్రికకి సువర్చల్ని తీసుకెళ్లి వర్కంతా క్షుణ్ణంగా నేర్పించాడు. పత్రికలో సబ్ ఎడిటర్గా చేర్పించి ఏదో ఘనకార్యం సాధించినంత తృప్తిగా ఫీల్ అయ్యాడు. రాజేష్ ప్రోత్సాహంతో చెలరేగిన కొందరు విద్యార్థులు మధుని సువర్చల్ని కలిపి వికృతంగా ప్రచారం చేశారు. వటుడు ఇంతై అంతై నభోమండలాన్ని ఆక్రమించినట్లు కాలేజీలో ఈ విషయమే ప్రముఖ చర్చనీయాంశమైపోయింది. ఒక మంచి పనికి రంగులు పూసి వికృతంగా తయారు చేసి దిష్టిబొమ్మగా చేసి వదిలిపెట్టారు. ఆత్మాభిమానం గల మధు ప్రజెంట్ చేసేదాకా ఆ సమస్య పరిష్కారం కాలేదు.
సువరచల తనకి దక్కలేదన్న మొండి అహంకారంతో ఆ కక్షని మధు రక్తం కళ్ళజొడ్డం ద్వారా తీర్చుకున్నాడు కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ కుమారుడు. జరిగిందంతా తలచుకుని భారంగా కళ్ళు విప్పాడు. ఎదురుగా సువరచల పేపర్లు చేతిలో పట్టుకుని నిండుగా నవ్వుతూ నిల్చుంది. ఆమెలో ఒక విధమైన ఆత్మవిశ్వాసం, సంతృప్తి చోటు చేసుకున్నాయి ఇప్పుడు. మాస్టారు, ఇవి నేను పరిశీలించాను. మీరు శరత్ గారు చూస్తే ఫైనలైజ్ చేయొచ్చు. చేతిలో పేపర్లని మధు చేతిలో పెట్టింది. మధు వాటిని అందుకుని చిరునవ్వుతో శరత్ వంక చూశాడు. సువర్చల బిఏ కంప్లీట్ చేస్తుందట, కాస్త కోచింగ్ ఇవ్వరాదు? నేనా? భయంగా చూశాడు. నువ్వే రేపు లెక్చరర్ అయితే లెసన్స్ చెప్పొద్దు, ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఆలోచించి చెబుతానులేండి అన్నాడు తల వంచుకుని ఓరకంటితో సువర్చల్ని గమనిస్తూ. శరత్ తనని అలా గమనిస్తుంటే ఆమెలో సంచలనం ప్రారంభమైంది. ఇది అని చెప్పలేని భావం మీదో తలుపు మంది గుండె గుడిలో. నేను వస్తాను మాస్టారు, అమ్మకి మళ్ళీ ఆయాసం వస్తోంది, అసలే చలికాలం కదూ. వెళ్లబోతూ శరత్ వంక మరోసారి చూసింది. తన చూపులు ఆమె చూపులతో కలవగానే బలవంతాన చూపు మరల్చుకున్నాడు. స్వప్న కోసం వచ్చిపోయే ప్రతి వాళ్ళని పరిశీలించి చూడడం, వాళ్ల వివరాలు కనుక్కోవడం, మంచి చెడులు, కుటుంబం, సాంప్రదాయం, కులం, గోత్రం ఇవన్నీ ఆరా తీయడం, ఇది నిత్యకృత్యమైపోయింది రామకోటేశ్వరం గారికి. ఇదంతా దేనికో అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు ఆమెకు. ఆయన ఆత్రం చూస్తే జాలి, ఆ పిల్ల స్వరూపం చూస్తే నిరుత్సాహం కలుగుతున్నాయి. పెద్ద పిల్ల పెళ్లి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసింది, ఎలా అవస్థలు పడింది, ఎన్ని వేలు ఖర్చు పెట్టింది. ఆయన కళ్ళ కట్టినట్లు వర్ణిస్తుంటే స్వప్న మనసంతా బురవెక్కసాగింది. ఆ రోజు దీపక్కొచ్చాడు. స్వప్నతో మాట్లాడుతుంటే రామకోటేశ్వరం అక్కడికొచ్చి అతని వివరాలన్నీ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నాడు. చివరికి తమ కులం కాదని తెలుసుకుని నిరాశగా పెదవి విరిచి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ఎవరేం స్వప్న? స్వప్న దీర్ఘంగా నిట్టూర్చి ఆయన కథ క్లుప్తంగా వివరించింది. దేశం మారదు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సంస్కరణలొచ్చినా ఈ దురాచారం తొలగిపోయే మార్గం కనిపించలేదు అన్నట్లు స్వప్న, శశి గురించి నీ అభిప్రాయం ఏమిటి? కుతూహలంగా చూశాడు ఆమె మొహంలోకి. భలే వారే, నా డీరెస్ట్ ఫ్రెండ్ గురించి నన్నే అభిప్రాయం అడుగుతున్నారా? చిన్నగా తల పంకించి అలవోకగా నవ్వింది. అయినా అడుగుతున్నారు గనక చెబుతున్నాను. కాస్త చురుకుపాలు ఎక్కువ ఉన్న పిల్ల. ఏం, ఏదైనా సంబంధం చూస్తారా, లేక మీరే? అర్ధోక్తిలో ఆపేసింది. దీపక్ మొహం క్షణంలో గంభీరంగా మారిపోయింది. వారం క్రితం శశి వాళ్ళ అన్నయ్య మా ఇంటికొచ్చాడు. వాళ్ళ చెల్లెల్ని నాకిద్దామని ప్రపోజల్, చూడ్డానికి రమ్మన్నాడు. నేను నీ దగ్గరే తనని చూశాను గనక ఆ ప్రయత్నం చేయలేదు. చెల్లాయిలిద్దరూ వెళ్ళి చూసొచ్చారు. నా నిర్ణయం మీద అంతా ఆధారపడింది ఇప్పుడు. గెడ్డం నిమురుకుంటూ సాలోచనగా చూశాడు. స్వప్న కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అయ్యాయి. శశి నాకు చెప్పనేలేదు, 4 రోజుల నుంచి రావడం లేదు కూడా. అదన్నమాట సంగతి. నాకు చాలా సంతోషంగా ఉంది దీపక్. శశి చాలా మంచి పిల్ల, నీ స్వభావానికి చక్కగా సరిపోతుంది. ఇంకా ఆలోచనైనా, ఒక నిర్ణయానికి రాలేకపోతున్నావా? స్వప్న మనసు సంతోషంతో నృత్యం చేసింది. చెల్లెలి పెళ్లి కోసం సతీష్ పడే ఆరాటం చూసినప్పుడల్లా ఆమె మనసు బాధతో విలవెల్లాడిపోయేది. స్వప్న కళ్ళు సంతోషంతో మిలమిలా మెరిశాయి. దీపక్ ఇంకా ఆలోచనల్లోంచి బయటపడలేదు. అతని ఎడతెగని ఆలోచన ఆమెలో ఏదో సందేహాన్ని మొలకెత్తేలా చేసింది. దీపక్, ఇంకా ఆలోచనేనా? నాకన్నా ఎంతో యోగ్యురాలు శశి. నీ జీవితం పూలబాటవుతుంది. ఈ అవకాశం కాదనుకు. ఆశగా చూసింది. కళ్ళెత్తి ఒక్కసారి ఆమె వంక చూసి బాధగా తల వంచుకున్నాడు. అతని కళ్ళల్లో తొంగి చూసిన బాధ వీచిక ఆమె హృదయాన్ని నలిపివేసింది. ఆ అబ్బాయి గారు అలిగినట్లున్నారు. ఒక టాప్ సీక్రెట్ చెప్పేసేదా నీకు? ముందు కొంగి చిలిపిగా చూసింది. ఏంటన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు. చూడు, మా బావ ఫారెన్లో ఉన్నాడు. చదువైపోగానే వచ్చి నన్ను పెళ్లాడేస్తాడు. అందుకని. కట్టుకథ చాలా బాగుంది కానీ సందర్భానికి అతకలే నింపాదిగా అన్నాడు. నిన్నెలా నమ్మించేది బాబు? నిజంగా దీపక్, నాకు నిజంగా పెళ్ళైపోయింది. తన గొంతు తనకే అసహజంగా బొంగురుగా వినిపించింది. ఏరి ఆ హీరో గారు మరి తెరమాట నుంచి బయటికి రారా? ఓరగా చూశాడు. ఆయన రాలేరు, నేనే వెళ్ళి చూసొస్తుంటాను. అపరాధిలా తల వంచుకుంది. ఈ మాత్రం భాగ్యానికి ఆ మధుని ఎందుకిలా పిచ్చివాణ్ణి చేస్తావు? భగ్న ప్రేమికుడైపోయి నిన్ను మర్చిపోలేక దేవదాసులా తాగి తాగి చావమనా? లేకపోతే పిచ్చివాడైపోయి రోడ్డమ్మట తిరగమనా? ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు అతని జీవితంతో ఆటలాడుకుంటున్నావు? ఆవేశంగా అరిచాడు. నోనో దీపక్, నన్ను మాటలతో చిత్రహింస చేయకు. నేను మామూలు స్త్రీని. మీరంతా ఊహించుకున్నంత గొప్పదనం లేదు.
నేనే కాలతీత మూర్తిని కాదు. రెండు చేతులు ఎత్తి చెవులు మూసుకుని వెర్రిగా అరిచింది. కళ్ళు ఎర్రబడి ముఖమంతా ఎర్రగా కందిపోయింది. ఆమెని ఆ స్థితిలో చూడగానే దీపక్కలో ఆవేశమంతా క్రమక్రమంగా దిగిపోసాగింది. సారీ స్వప్న, నిన్ను అనవసరంగా బాధ పెట్టాను. నేను వెళుతున్నాను. దయచేసి నేనన్న మాటలన్నీ మర్చిపో. చటుక్కున లేచి నిల్చున్నాడు. స్వప్న రెండు మోకాళ్ల మధ్య తలదూర్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. దీపక్కి హృదయాన్ని ఎవరో నలిపివేస్తున్నట్లు అనిపించి ఆమె తల మీద చేయి వేసి లాలనగా నిమిరాడు. స్వప్న, ఆవేశం తగ్గించుకో, మైథిలి అంటూ పిలిచాడు. ఇందాకట్నుంచి ఇదంతా గమనిస్తున్న మైథిలి చరచరా గదిలోకొచ్చింది. స్వప్న భుజాలు పట్టుకుని ఆప్యాయంగా లేవదీసి అక్కడి నుంచి యువతలకు తీసుకొచ్చింది. మైథిలి వెనకగా నడిచొస్తోన్న శశిని చూసి కొయ్యబారిపోయాడు దీపక్. అతని ముఖంలో గబగబా రంగులు మారిపోయాయి. గొంతు తడారిపోయింది. వెళ్ళండి, వెళ్ళిపోండి. ఒక్కరు కూడా నా గదిలో ఉండద్దు. మీరంతా నాకు శత్రువులు. నా రక్తం జలగల్లా పీల్చేసేవాళ్ళు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. స్వప్న కేకలు హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి. ఆ కేకలు వింటూ శశి దీపక్ వైపు చూసిన చూపుకి అతనికి పాతాళం కుంగిపోతున్నట్లు అనిపించింది. వెళ్ళండి, వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయండి. కనీసం ఈ సహాయమైనా చేయండి. వ్యంగ్యంతో కూడిన ఆ అర్థింపు అతనిలో ఆవేదన రగిల్చింది. ఆ చూపుకి ఆ మాటలకి నిలవలేనట్లు అక్కడి నుంచి గబగబా ఫోన్ వైపు పరిగెత్తాడు. స్వప్న చేతులకి గోరింటాకు పెట్టడం పూర్తి చేసి చిన్నగా నవ్వుకుంది మైథిలి. ఏంటది, నాకు చెప్పకూడదు? ఏం లేదు స్వప్న, చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకున్న చేతుల్ని నాన్నగారికి చూపిస్తే ముచ్చటగా చూసి ఎంత బాగా పండిందమ్మా అంటూ ముద్దు పెట్టుకునేవారు. అది గుర్తొచ్చి అంది చిన్నగా నిట్టూర్చి. ఎదురింటి మేడ మీద పొడుచు జంట హాస ప్రతిహాసాలు వింటూ మురిసిపోతున్న స్వప్న చిలిపిగా నవ్వింది. అది కాదులే అసలు సంగతి. శ్రీవారికి చూపిస్తే ఎలా లాలిస్తారో, ఎలా శృంగార రస జలదిలో తేలుస్తారో అని ఊహాగానాలు చేస్తున్నావు, అవునా? మైథిలి సిగ్గుగా నవ్వేసింది. ఆ నవ్వు స్వప్న గుండెల్లో మనోహరంగా స్తంభించింది. మధుర స్వప్నాల్లో తేలిపోయే కన్నెపిల్ల మనసులో ఎన్ని తీయని కోరికలు, ఎన్ని ఆశల వలయాలు, ఎన్ని సోయిగపు ఆనంద మాధుర్యాలు. అవును మైతి, నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, కవ్వింపుగా అంది. చెప్పను బాబు, నవ్వుతావు. గోరింటాకు చేతితో అటు ఇటు కదుపుతూ తమాషాగా నవ్వింది. కనుకొలుకుల్లో చిందిపడుతోన్న భావ పరంపరలు అపురూపంగా అనిపించాయి స్వప్నకి. అప్పుడే విచ్చుకుంటున్న దిల్బహర్ గుత్తిలా ఉంది మైథిలి. ఆమె మనసులో ప్రణయ సౌరభాలు గుప్పుమంటున్నాయి. చెప్పు మైతి, మా బంగారు తల్లివి కదూ, బ్రతిమాలింది. ఒకసారి కనులెత్తి స్వప్నవంక చూసి తల వంచేసుకుని మెల్లగా మృదువుగా అంది. నాకీ వివాహ వ్యవస్థ మీదే నమ్మకం లేదు స్వప్న. మనసులు కలిసిన ఇద్దరు యువతి యువకులు కలిసి జీవించడానికి ఇంత ఆర్భాటము, ఇంత తతంగము అనవసరం అనిపిస్తోంది. మరి? ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూసింది. ఒకరి మీద మరొకరికి ఉండే గాఢమైన అనురాగం, నమ్మకం, ఇవే రెండు మంగళసూత్రాలుగా జీవనరథం సాగిపోవాలని నా అభిలాష. అలాంటి అభిప్రాయాలు, అభిరుచులు కలిగిన వాడే అటువంటి వాణ్ణి ఎన్నుకుంటాను. ఆమె మాటల్లో ప్రతిబింబించిన ఆత్మవిశ్వాసానికి స్వప్న దిగ్భ్రాంతురాలైంది. పెళ్ళైందని ఏ సాక్ష్యమూ లేదు గనక మోజు తీరాక అతను నిన్ను విడిచి వెళ్ళిపోతే 5 నిమిషాల వరకు మైథిలి ఏమీ మాట్లాడలేకపోయింది. అలా అడిగి ఉండాల్సింది కాదు అని నాలుగు ఖర్చుకుంది స్వప్న. సారీ మైథి, నీ అభిప్రాయాల్ని కించపరచాలని కాదు, నొచ్చుకున్నట్లుగా అంది. లేదు స్వప్న, చాలా మందికి వింతగా అనిపించొచ్చు. విప్లవం విప్లవం అని గొంతు చించుకుని మైకులు బద్దలగొట్టే ఈ యువతరం ఇలాంటి సామాజిక విప్లవం గురించి ఎందుకు ఆలోచించరు అనిపిస్తోంది. పిచ్చి మైథిలి, కట్నం తీసుకోవద్దు అంటేనే దానికి 10 పక్కదారులు వెతుకుంటున్నారు. నువ్వు కోరుకునే విప్లవం రావాలంటే ఇంకా ఎన్ని 100 ఏళ్లు పడుతుందో. స్వప్న ఆశగా కొన్ని 100 ఏళ్లు ముందుకు చూస్తోంది. చేతిలో గోరింటాకు ఎండిపోవడం చూసి ఉలిక్కిపడింది. సరిసరి, నువ్వు చీరకుచ్చులు ఎత్తి పట్టుకో, కాళ్లకు పెట్టేసి నీ వెళ్ళిపోతాను. మ్యాట్నీకి టైం అయిపోతుంది. మైథిలి కింద చెతికిలబడి గోరింటాకు గిన్నె చేతిలోకి తీసుకుంది. 2 చేతులకి పెట్టి కుచ్చిళ్ళు నేనెలా పట్టుకునేది? చేతులు రెండూ చూపించి పొక్కున నవ్వింది. నా మతి మండిపోను అంటూ తనే చీరకుచ్చిళ్ళు మోకాళ్లదాకా లాగి కాళ్ళకి పారాణి పెడుతోంది. సోఫా అంచు మీద తలానించి కనులు మూసుకుంది స్వప్న. తన చేతిని ఎవరో మృదువుగా వారించినట్లయితే బెత్తరపై పక్కకు చూసింది మైథిలి. మధుసూదన్ మాట్లాడొద్దన్నట్లు నోటు మీద వేలుంచి గోరింటాకు తన చేతిలోకి తీసుకుంటూ ఆమెను కిందకి వెళ్ళిపోమని సైగ చేశాడు.
మైథిలి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కిందకి. ఆమె సున్నితమైన పాదాలను తాకుతుంటే ఏదో చిత్రమైన అనుభూతి కలుగుతోంది. దివ్య ప్రణయ సౌరభాలు వెదజల్లుతోన్న పరిమళాంగిలా కనిపించింది అతనికి ఆ క్షణంలో. పరిణయ పరిమళం గుండెల్లో నుంచి సన్నగా లేచి నాసికాపుటాలకి మధురంగా సోకుతోంది. ఏదో గుర్తుకొచ్చి మైథిలి అని పిలిచింది స్వప్న. సమాధానం రాకపోయేసరికి కళ్ళు విప్పి చూసింది. పాదాన్ని తొడ మీద ఆనించుకుని శ్రద్ధగా గోరింటాకు అలంకరిస్తోన్న మధు దర్శనమిచ్చాడు. అదే తన జీవిత లక్ష్యమైనంత దీక్షగా చేస్తున్నాడా పని. కళ్ళు కాంతి పుంజాల్ని వెరజిమ్ముతున్నాయి. అతని వేలి కొనల స్పర్శ పాదాల నుంచి హృదయం వరకు విద్యుత్ తరంగాల్ని సృష్టిస్తోంది. గుండె పదే పదే జల్లుమంటోంది. అతను తాకిన చోట నవ బృందావని వెళ్లి విరుస్తోంది. తన్మయత్వంలో నుంచి తేరుకొని సిగ్గుపడిందామె. మధు, ఏంటిది? మైథిలి ఏమైంది? అతి ప్రయత్నం మీద పెదవులు కదిలించింది. అతను చివ్వున తలెత్తి పరవశంగా నవ్వాడు. నవ్వుతుంటే నుదురు వెడల్పైపోయి మొహం వింత కాంతితో నిండిపోయింది. అతను కళా తపస్వి, సౌందర్య పిపాసి అనిపించింది ఆమెకా క్షణంలో. మళ్లీ తల వంచుకుని తన పనిలో లీనమైపోయాడతను. ఆమె మనసు మధురోహంలోకి పయనించింది. ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్లిపోయారు. హఠాత్తుగా శరత్ మాటలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడిలా తన కళ్ల ముందు, అంటే తన కోసం తనను వీడి ఉండలేక ఆమె బుగ్గల్లోకి రక్తం వేగంగా ప్రవహించింది. ఏదో మధుర భావన మనసుని ఉక్కిరిబిక్కిరి చేసింది. అవును, ఆ అబద్ధాలు ఎప్పటినుంచి నేర్చుకున్నారు? చిరుకోపం అభినయించింది. పక్కనే ఉన్న నీళ్లల్లో వేళ్లు ముంచి కడిగేసుకుని టవల్కి చేతులు తుడుచుకుని ఆమె పక్కనే ఆనుకుని కూర్చున్నాడు. ఏంటన్నారు? అప్పుడే ఆమె మాటలు విన్నట్లు కొంటిగా అడిగాడు. ఊరిలో ఉండే లేరనిపించారా? వారిజాక్షులందు వైహికములందు అని పెద్దలు సెలవిచ్చే ఉన్నారు కదా. కళ్ళార్పుతూ చిన్నగా నవ్వాడు. అంతలోనే హఠాత్తుగా అతని ముఖ కవళికలు మారిపోయాయి. దీర్ఘంగా నిట్టూర్చాడు. నేను ఈ ఊరు వదిలేస్తే నువ్వు బాధపడతావా స్వప్న? నా కోసం దిగులు పడి కుంగిపోతావా? గతాన్ని మర్చిపోలేక, భవిష్యత్తుని పూలబాట చేసుకోలేక సంఘర్షణలో నలిగిపోయే నీ మనసుకి నేనెలా ఉపశాంతినిచ్చేది? మధు, అంత పెద్ద పెద్ద మాటలు ఉపయోగించుకో. నా జీవితం గురించి తెలుసుకున్నాక కూడా మీ నిర్ణయం ఇలాగే ఉంటే అదృష్టవంతురాలనే. బరువుగా వచ్చాయి మాటలు. గతానికి వర్తమానానికి సంఘర్షణ లోలోన, అది తెంచుకోలేని బలహీనత. వద్దు స్వప్న, నీ గతం గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తి లేదు, ఖచ్చితంగా చెప్పేశాడు. మీకు లేకపోయినా నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది నువ్వు విన్నాక నేను నిర్ణయం తీసుకుంటాను, దృఢంగా అంది. వద్దు స్వప్న, నీ మనసు మారిపోతుంది. నీ మూడు విపరీతమైపోతే నేను భరించలేను. పర్వాలేదు, ఆ మాత్రం మనోధైర్యం ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తాను. ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఆమె ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా మనసుని కూడదీసుకుంటూ కూర్చున్నాడతను. ఆమె స్వరం అతి మెల్లగా, మృదువుగా, ప్రశాంతంగా వినబడుతోంది. సాంప్రదాయాలకి విలువిచ్చే సనాతన కుటుంబంలో పుట్టిన ఆలోచనలు మాత్రం ఆధునికమైనవి. గుండె నిండా గుబులు కొనే కోరికలు, ఏదో చేసేయాలి, ఏదో సాధించాలి, అందరిలా అతి సామాన్యంగా కాకుండా 10 మందిలో ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడాలి అనే ఆరాటం. ఆ ఆరాటంతోనే ఇంట్లో అందరూ వద్దని వారిస్తున్నా పట్టుదలగా మొండితనంతో నాట్యం నేర్చుకున్నా. మొదటిసారి నేను గజ్జి కట్టి రంగస్థలం మీద కదిలినప్పుడు వేలాది హృదయాలు రసానుభూతిలో తేలిపోయాయని మా శశి చెప్తుంటే ఆనందంతో పొంగిపోయాను. జీవితంలో నే చేరాలనుకున్న గమ్యం చేరుతున్నంత మురిసిపోయాను. మొదట్లో పొరుగుగల కుటుంబాల్లో పిల్లలు 10 మందిలో గజ్జి కట్టి నాట్యం చేయడం మంచిది కాదు అని మందలించిన నాన్నే నా నృత్య ప్రదర్శన చూశాక మరేం మాట్లాడలేకపోయారు. పుస్తకాలంటే విపరీతమైన పిచ్చి. విశ్వనాథవారి 1000 పడగలు ఊహ వీక్షిస్తోన్న సమయంలో నాలో చిత్రమైన భావ పరంపరలు రేపింది. ఏకవీర చదివి ప్రేమెంత గాఢమైందా అని విస్తుపోయాను. నండూరి వారి ఎంకి నన్ను చూసి చిలిపిగా నవ్వేది. విశ్వనాథవారి కిన్నెరసాని కిలకిలలు నా గుండెల్లో కవితా పుష్పాల్ని కురిపించేవి. కృష్ణశాస్త్రి గారి అలౌకిక ప్రేమ, విరహవేదన ఆ నాయిక నేనుగా ఊహించుకుని పరవశంతో నృత్యం చేసేదాన్ని. వేదుల వారి గాఢమైన వేదనని, శివశంకర శాస్త్రి గారి దివ్య ప్రణయతత్వాన్ని నేనే. ఆ రోజుల్లో ఊహల్లో ఊరేగుతూ, పూలరేకుల పానుకుల్లో పరవశిస్తూ, మెరుపుతీగల కాంతిలో కలలు కంటూ, శరత్కాల మేఘాలతో పోటీ చేస్తూ, కోయిలల కుహూ కుహూ రావాలకే మెరుగులు పెడుతూ హాయిగా తీయగా అమృతపు సోనంలో తేలిపోయేవి.
బాపిరాజు గారు కోనంగిలో వర్ణించిన దివ్య ప్రణయతత్వం నా హృదయంలో గాఢంగా నాటుకుపోయింది. అప్పట్నుంచి ఆ దివ్య ప్రణయ సౌరభాల్లో తేలిపోతూ ఆ నాయిక నేనుగా తృప్తి పడుతుండేదాన్ని. నా దాంపత్య జీవితాన్ని అపురూపంగా ఆరాధించుకుంటూ అదొక అద్భుతమైన వరంగా ప్రసాదించమని భగవంతుణ్ణి నిత్యం ప్రార్థిస్తుండేదాన్ని. అపురూపమైన నా స్వప్న సౌధంలో నేను మహారాణిని, నిత్యం ప్రియునితో పూజలందుకునే రాణిని, అపురూప సౌందర్యంతో అలరారే నాట్య రాణిని. నా కలలకి ఊహలకి సంఖ్యలు వేస్తున్నట్లుగా ఉండేవి మా కుటుంబ పరిస్థితులు. ఫ్యామిలీ ప్లానింగ్ లేని రోజుల్లో అమ్మ కన్నా అరడజను సంతానంలో నేను మూడో దాన్ని. నా తర్వాత తమ్ముడు, 2 చెల్లెళ్ళు. అన్నయ్యకి ఎప్పుడో నాటకాలు పిచ్చి, సినిమా యాక్టర్ అయిపోవాలన్న ఆశ. అక్కయ్య పెళ్లి చేసిన అప్పు, అవి పెట్టలేదు ఇవి పెట్టలేదు, లాంఛనాలు ఘనంగా జరపలేదంటూ వాళ్ల సాధింపులు పూర్తవనే లేదు. నేను పెళ్లికి సిద్ధంగా కూర్చున్నానని గ్రహించేశారు నాన్న. ఈ బాధలు, సమస్యలు, కన్నీళ్లు, వేదనలు అన్నింటికీ అతీతంగా వెళ్లిపోయింది అమ్మ. నాన్నకి మట్కా పిచ్చి. స్కూల్ నుంచి రాగానే అంకెలున్న కాగితాలు ముందేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయేవాడు. పిడుగులు పడినా చలించడు. ఆ అంకెల మహాసముద్రం నుంచి తల పైకెత్తడు. ఈరోజు ఏ నెంబర్ వస్తుంది, ఓపెన్ ఎంత, క్లోజ్ ఎంత, బ్రాకెట్ ఏది, ఇలా అడుగుతూ ఇంటి నిండా జనం పోగయ్యేవారు సాయంత్రం 5 నుంచి. నాన్నకి మా ఊర్లో మట్కా మల్లేశ్వరం అని పేరు. అందరికీ ఒక నెంబర్ చెప్పి తను మాత్రం వేరే నెంబర్ కట్టేవారు. ఆయన ఎలా అర్థం చేసుకోవాలో తెలిసి చచ్చేది కాదు నాకు. విషాదంగా నవ్విందామే. నాన్న ఆ వ్యసనానికి ఎంతగా బానిసైపోయారంటే, నా ఫ్రెండ్ కళ్యాణి తండ్రి నా మీద అభిమానంతో కొనిచ్చిన డ్యాన్స్ డ్రెస్సు అమ్ముకునే వరకు. ఆ రోజు అర్ధరాత్రి నేను నిద్రపట్టక మంచం మీద అటు ఇటూ దొర్లుతున్నాను. హై స్కూల్ చదువు పూర్తయింది, కాలేజీలో చేరాలి. నాన్న తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేశారు. నా తోటి వాళ్లంతా కాలేజీలో చేరిపోతున్నారు. సీతాకొక చిలుకల్లా సింగారించుకుని నువ్వే గ్రూప్ అంటే నువ్వే గ్రూప్ అనుకుని చమత్కార సంభాషణలతో, కిలకిల నవ్వులతో అంతులేని ఆనంద సముద్రంలో తేలిపోతున్నారు. నేను వాళ్ళందరికీ దూరంగా దీనంగా నిలబడ్డాను. ఎలాగైనా సరే కాలేజీలో చేరాలన్న కోరిక బలీయమైపోయింది. నాన్న మెల్లగా అడుగులు వేసుకుంటూ నా గదిలోకి రావడం చూశాను. ఏం చేస్తారోనని ఊపిరి బిగబట్టి చూస్తున్నాను. అందరం బట్టలు పెట్టుకునే పెద్ద ట్రంకు పెట్టే అడుగున భద్రంగా దాచుకున్నాను నా 5వ ప్రాణాన్ని. అదే కళ్యాణి నాన్నగారు నాకు కుట్టించిన అందమైన డ్రెస్సు. ఎరుపు పసుపు రంగులు కలుసున్న కంచిపట్టు చీర, దోసెడు వెడల్పు అంచున్నది. అదే రంగు జాకెట్టు, నడుం మీద వెడల్పుగా కుచ్చు విచ్చుకున్నట్లు అందంగా కనిపిస్తోంది నాట్యం చేసేటప్పుడు. ఈ డ్రెస్లో మెరుపు తీగలా ఉన్నావమ్మా అని కళ్యాణి నాన్నగారు ప్రశంసించింది నాకు ప్రియాతి ప్రియమైంది. నా కాళ్లలో వణుకు ప్రారంభమైంది. ఏదో దృఢ నిశ్చయంతో చటుకొని లేచి కూర్చున్నాను. నాన్నను సమీపించి, తీసుకెళ్ళి నాన్న, తీసుకెళ్లి అమ్మేసి నీ మటకాల పెట్టే. వేలొస్తే మరో డ్రెస్సు కుట్టిద్దువులే అనలేదు సినిమా హీరోయిన్ లాగా. బాధ, రోషం, కోపం కళ్ళల్లో పోటీ పడుతుంటే నాన్న వంక చూశాను తీవ్రంగా. అంతే, ఆయన కుప్పగా కూలిపోయి సన్నగా రోదించడం ప్రారంభించారు. తెక్కిన పిల్లలు లేస్తారేమోనని భయంగా చూస్తున్నాను నేను. అలాగే 5 నిమిషాలు కూర్చుని మెల్లగా లేచి అపరాధిలా తల వంచుకుని వెళ్లిపోయారు. యాంత్రికంగా పడుకున్నానన్న మాటే గాని కంటి మీద కునుకు రాలేదు. కళ్యాణి నాన్నగారిని అడగాలే గాని చిరునవ్వుతో నాకు ఎలాంటి సహాయమైనా చేస్తారు. ఆయన ఎందరో బీద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. కానీ అలా అడగడం, ఆ విధంగా రుణపడడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే నేను కళ్యాణికి చాలా రుణపడ్డాను. డబ్బు రూపంలో కొంత, అపురూపమైన స్నేహాభిమానాల రూపంలో కొంత. అడగకుండానే అవసరాలు కనుక్కుని తీర్చే దేవత కళ్యాణి. నా కళ్ళల్లో అసంతృప్తిని చూస్తే చాలు దాని ప్రాణం గిలగలాడిపోయేది. అపురూపమైన స్నేహం మాది. దాని అంతులేని ఐశ్వర్యం మా మధ్య అడ్డుగోడగా నిలవలేదు సరికదా, మరింత దోహదమిచ్చింది. ఆనాడు కళ్యాణి చేయుత లేకపోతే ఈనాడు ఇంత ఉన్నత స్థితిలో ఉండేదాన్ని కాదు. ఆ స్నేహమూర్తిని తలుచుకుంటూ అనిర్వచనీయమైన భావోద్వేగంతో కళ్ళు మూసుకుంది స్వప్న. అమ్మా, దీపక్ బాబు గారు వచ్చారు అన్న వంట మనిషి స్వరం విని కళ్ళు తెరిచింది. మధు దూరంగా జరిగి కూర్చున్నాడు. ఏదో ఒక కథ వింటున్నట్టుగా ఉందా తనకి. పైకి రమ్మను అంది. మధు ఆమె పక్క నుంచి లేచి వేరే సోఫాలో కూర్చున్నాడు. స్వప్న చెప్పిన విషయాలు పదే పదే మనసులో మెదులుతూ మనసంతా ఆ దొలైపోయింది. దీపక్ వాలకం చూసి ఇద్దరూ విస్తుపోయారు. మనిషి ఎందుకో కంగారుగా అస్థిమితంగా ఉన్నాడు. మధుని కూడా అక్కడే చూసి ఒక క్షణం విభ్రాంతుడయ్యాడు.
స్వప్న చేతులకి కాళ్ళకి గోరింటాకు చూసి సన్నగా చిరునవ్వు మెరిసింది అతని పెదవుల మీద. ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికెళ్లారు? మ్యాట్నీకి. సన్నగా నవ్వాలని ప్రయత్నించింది. వాళ్ళిద్దరినీ మరిచి మరిచి చూశాడు. నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదూ? అదో రకంగా ఉంది అతని కంఠం. మధు నోరు విప్పాడు. స్వప్న తన చిన్ననాటి సంగతులేవో చెబుతుంటే వింటున్నా. ఉద్యోగం లేదు, ఎంత చేసినా పత్రిక పని, అది బోరు కొడితే కాస్త రిలీఫ్ కోరుతోంది మనసు. ఓహో అన్నట్లు తల ఎగరేశాడు. ఏదైనా పనుందా దీపక్ నాతో? అంటే ఏం పని లేకపోతే రాకూడదా? చురుగ్గా చూశాడు. ఏంటి వింత ధోరణి అనిపించింది. శశి వాళ్ళ వదిన హాస్పిటల్లో ఉంది తెలుసా? హఠాత్తుగా అన్నాడు. నాకు తెలీదే. శశి కూడా ఈ మధ్య రావడం లేదు. ఏం జరిగిందట? ఒంటి మీద కిరసనాలు పోసుకుని అంటించుకుందట. ఇద్దరూ ఒకేసారి ఆ అన్నారు. దీపక్ తల వంచుకుని చేతులు నలుపుతూ కూర్చున్నాడు. దానికి పరోక్షంగా నేను కూడా కొంత కారణమవుతానని ఊహించుకోలేకపోయాను. బాధగా అన్నాడు. స్వప్నకి అయోమయంగా ఉంది. అంతలోనే ఏదో గుర్తుకొచ్చి దీపక్ ముఖంలోకి సూటిగా చూసింది. బహుశా నీ నిర్ణయం తెలపడంలో ఆలస్యం చేసుంటావు, అంతేనా? అయినా ఈ ఆడవాళ్ళకి ఇంత అసూయ ఎందుకు పెట్టాడో ఆ భగవంతుడు అనిపిస్తోంది. ఆ సతీష్ గారిని చూస్తే నా గుండె తరుక్కుపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఈ ఉపోద్ఘాతం దేనికి? ఆతృత అణుచుకోలేక అడిగేశాడు మధు. సతీష్ తన సంపాదనంతా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి దోచిపెడుతున్నాడని ఆమె బాధ. శశికి ఎన్నో సంబంధాలు చూశారు. బోలెడు డబ్బు ఖర్చు పెట్టారు. ఒకటి కుదరలేదు. డబ్బంతా వాళ్ళకే ఖర్చైపోతే తన పిల్లలకేం మిగులుతుందని ఆవిడ బాధ. మామూలు మధ్యతరగతి సంసారాల్లో ఉండే గొడవే. స్వప్న గొంతు వేదనతో జీరపోయింది. నా నిర్ణయం 10 రోజుల్లో చెబుతానన్నా. ఈలోగా వాళ్ళకి ఏలూరు నుంచి సంబంధం వచ్చిందట. అతనేమో ఆర్ఐగా పనిచేస్తున్నాడు. 10,000 కట్నం. కుర్రాడు బాగున్నాడు. అప్పు చేసైనా సరే ఈ పెళ్లి చేసేయాలని సతీష్ గారి పట్టుదల. అప్పు చేస్తే ఒప్పుకోనని ఆయన భార్య గోల. మాటా పెరిగి పక్కనే ఉన్న కిరసనాల సీసాని మీద కొంపేసుకుంది. శశి బుర్ర చురుగ్గా పనిచేసి వెంటనే మెరుపులా ముందుకురికి చీరలాగేసి మండుతున్న జాకెట్ ని బలంగా పట్టి చింపేసి కింద పడేసి దొర్లించిందట. మై గాడ్, లేకపోతే అంత చక్కనావిడ ఎంత వికృతంగా మారిపోయేదో. దీపక్ గుండె భయంతో జలదరించింది. స్వప్న వినలేక భయంగా చెవులు మూసుకుంది. కళ్ళు మూసుకుంటే భయంకరంగా కాలిపోయి అసహ్యంగా కనిపిస్తోన్న శశి వదిన రూపం సాక్షాత్కరించింది. భరించలేక వెంటనే కళ్ళు తెరిచింది. మధు ఇంకొక క్షణం కూడా అక్కడ కూర్చోలేకపోయాడు. కవిగారు అంటూ చిలిపిగా హుషారుగా ఉండే శశి ఎంత కుమిలిపోతోందో. తన వల్ల వదిన గారికి దుస్థితి వచ్చిందని అలా అనుకోగానే ఇక నిలవలేకపోయాడు. స్వప్న, లేచి చేతులు కడిగేసుకో, వెళ్ళి చూసొద్దాం. దీపక్ కూడా లేచి నిల్చున్నాడు. ఆలస్యం అమృతం విషం అంటారు, ఇందుకేనేమో. డోంట్ థింక్ లైక్ దట్. ఆవిడ ఇంకో రకంగానైనా ఇలా చేసి ఉండేదేమో. ఇప్పుడు నీ ప్రసక్తి వచ్చింది గనక నువ్వొక కారణంగా కనిపిస్తున్నావు, అంతే. ఓదార్పుగా అన్నాడు. అంతేనంటారా? జాలిగా చూశాడు దీపక్. అతని మనసంతా పరమ చికాగ్గా తయారైంది. గగన కుసుమం లాంటి స్వప్నాన్ని ఆశించి ఎంత తొందరపడ్డాడు తను. ఆలస్యం చేసి మరో ప్రాణికి ఎంత బాధ కలిగించాడు. చిన్నప్పటి నుంచి తన మూలంగా ఎవరికీ మనసు నొప్పించని వాడు ఈనాడిలా ఎందుకు ప్రవర్తించాడు? ఎందుకిలా జరిగింది? దీని వెనక ఏదో అదృశ్య హస్తం ఉంది. అందుకే మెల్లగా గొణుక్కున్నాడు. స్వప్న చేతులు కడుక్కుని వచ్చే వరకు అతనలా వెక్కరించుకుంటూనే ఉన్నాడు. రాజేష్ రామకోటేశ్వరం మాట్లాడుకోవడం చూసి స్వప్న గుండె భయంతో జల్లుమంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా నచ్చినట్లున్నారు. తోటలో కూర్చుని చాలాసేపు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. రాజేష్ వెళ్ళిపోగానే రామకోటేశ్వరం స్వప్న గదిలోకి వచ్చాడు. ఆయన మొహం సంతృప్తితో మెరుస్తోంది. కుర్రాడు చాలా బుద్ధిమంతుడు. ఏదో దూరపు బంధుత్వం కూడా కలిసిందిలే. మన గాయత్రినిస్తే ఎలా ఉంటుందంటావు? ఆయన గొంతులో పొంగుతోన్న ఆనందం చూస్తే స్వప్నకి మనసంతా ఎలాగో అనిపించింది. బాబాయ్, అతను చిన్నవాడవుతాడేమో అంది, ఏదో ఒక అడ్డుపుల్ల వెయ్యాలని. కనుబొమ్మలు ముడిచి తీవ్రంగా చూశారాయన. చూడమ్మా, కాస్త ఒళ్ళు చేసిందన్న మాటే గాని దానికి ఏళ్లు పెద్దగా లేవు. 29 మొన్ననే వచ్చింది. ఎతగాడికి మాత్రం 30 పైనే ఉండవు. ఏమో బాబాయ్, నాకంతగా తెలీదు. పైగా అతనికి ఉద్యోగం లేదు. చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు లేవు. భయంగా చెప్పి చూసింది. ఉద్యోగం లేకపోతే మాత్రమే ఏదో పెద్ద వ్యాపారం చేస్తున్నాడట. నెలకి 2-3 వేల పైనే ఉంటుందట ఆదాయం. స్వప్న నిస్సహాయంగా చూస్తుండిపోయింది. రాజేష్ ఎదురుగా ఉంటే ఆ చెంప ఈ చెంప వాయించాలన్న కోపం వచ్చింది. నువ్వు అసలు సంగతి చెప్పావా బాబాయ్? చెప్పలేదనుకో, మళ్ళీ రేపు వస్తానన్నాడు. కాస్త నువ్వే అడిగి చూడు తల్లి. దాని పెళ్లి నీ చేతుల మీదుగా జరిపిస్తే
నీ పుణ్యం ఊరికే పోదు. దాని పెళ్లి చూడాలి చూడాలి అని కలవరించిపోయింది మీ చిన్నమ్మ. చనిపోయిన భార్యని తలుచుకుని ఆయన కళ్ళు అసురుసిక్తాలయ్యాయి. మోసం చేయడానికి నీకు ఇలాంటి అమాయకులే దొరుకుతారా రాజేష్? పళ్ళు కొరుక్కుంది కసిగా. పిల్లాడు లక్షణంగా ఉన్నాడు. కట్నం ఏమాత్రం అడుగుతాడో ఏమో. తనలో తనే గుణుకున్నాడు. చూడు తల్లి, 4 ఎకరాల పొలం ఉంది నాకు. అది తాకట్టుగా పెట్టుకుని ఎంతో కొంత డబ్బు సర్దాలి. నీ సొంత తోబుట్టువే అనుకుని దాని పెళ్లి జరిపించు. కన్నీళ్లతో స్వప్నవంక దీనంగా చూశాడు. బాబాయ్ అనడం తప్ప మరేం మాట్లాడలేకపోయింది. కూతురి పెళ్లి కోసం ఆ రుద్రుడు పడే ఆరాటం చూస్తే స్వప్న గుండె తరుక్కుపోయింది. అమాయకంగా రాజేష్ మాయాజాలంలో ఇరుక్కుపోతాడేమో అని మనసు గిజగిజలాడింది. బాబాయ్, నువ్వు కావాలంటే రాజేష్ కన్నా మంచి సంబంధం దొరుకుతుంది ఈ ఊర్లోనే. నిజంగానే చెప్పు తల్లి, ఇన్నేళ్లు చెప్పలేదేం మరి? ఆయన కళ్ళు ఆశతో ఆనందంతో తొలుక్కుమన్నాయి. అయితే అతనికి రెండో పెళ్లి. వయసు 30 దాటి ఉండొచ్చు. యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. 2 పిల్లలు. రెండో పెళ్ళా? ఆయన మొహం అసంతృప్తితో నిండిపోయింది. అయితే ఏం బాబాయ్, మనిషి చాలా ఉత్తముడు రాజేష్ కన్నా. ఇన్నాళ్ళు ఉండుండి రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేయడమా? ఆయన మొహంలో అప్రసన్న రేఖలు కదలాడాయి. మన ఇంట్లో ఉండే శరత్ అతను? బాబాయ్ వారిస్తున్నట్లుగా పిలిచింది. అతను నాకు తమ్ముడవుతాడు. నీకు కొడుకు వరుస. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఎవరు? నాకు తెలియని తమ్ముడు. వాళ్ళమ్మ లీలపిన్ని. అప్రయత్నంగానేసి చటుక్కున నాలుగు కరుచుకుంది. ఆయన కళ్ళు కోపంతో ఎరుపెక్కువాయి. ముఖంలో క్రోధం, అసహ్యం పెనవేసుకుని కనిపించాయి. లీలమ్మంటే క్షయవ్యాధి రంగనాథన్కిచ్చిందా సంగతేనా? అవునన్నట్లు భయం భయంగా తలూపింది. అమ్మాయి, నీకు అసలు బుద్ధుందా? పిడుగుపాట్లా ధ్వనించింది ఆయన కంఠం. ఏం బాబాయ్, అది ఆ లీల ఎలాంటి బ్రతుకు బతికిందో నీకు తెలుసా? తెలీదు బాబాయ్. చి కులట. ఆ కులట కొడుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే గాక పైగా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గులేదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆయన స్వరూపం వికృతంగా మారిపోవడం చూసి చలించలేదు స్వప్న. సాంప్రదాయాల ముసుగులో తాము చేసే తప్పుల్ని ధైర్యంగా సమర్థించుకునే చాదస్తుల్ని చూస్తే ఆమె మనసు కొరకతో ఉడికిపోతుంది. అందుకే తలెత్తి సూటిగా ఆయన కళ్ళలోకి చూసింది. ఆమె నిర్భయత్వాన్ని చూసి ఆయనకి మరింత ఒళ్ళు మండిపోయింది. నేను చెబుతున్నానుగా, అది ఎలాంటి జీవితం గడిపిందో, ఎంత నీచంగా బ్రతికిందో. తుచ్చమైన శారీరక సుఖాల కోసం వెంపర్లాడిపోయి భర్తకెంత ద్రోహం చేసిందో. ఆయన ఆవేశంతో ఊగిపోయాడు. ఎందుకు ఎందుకు పిన్నలా ప్రవర్తించాల్సి వచ్చిందో ఒక్క క్షణం ఆలోచించావా? కళ్ళకి పొరలు కమ్మి కండకావరంతో పళ్ళు పటపటా కొరికాడు. పక్క గదిలో కూర్చుని చదువుకుంటున్న శరత్ ఇక సహించలేకపోయాడు. ఒక్క ఊదుటని లేచొచ్చి ఆయన ఎదుట నిలబడ్డాడు. నిలువెల్లా కోపంతో అవమానంతో వణికిపోతున్నాడు. పిడికిళ్లు బిగించి ఆగ్రహవేశాలు కట్టలు తెగిపోతుండగా ఎర్రగా చూశాడు. ఇంకొక మాట మా అమ్మని గురించన్నా నీ సహించను. ఏం చేస్తావో సహించక? నీ అమ్మ చరిత్ర ఎలాంటిదో ఆ ఊరెళ్ళి ఏ చెట్టుని పొట్టని అడిగినా చెబుతుంది. హేళనగా చూశాడు. దానికి కారణం మీరు. అన్నం పుణ్యం తెలియని అమాయకపు కన్నెపిల్లని 40 ఏళ్ల టీబీ పేషెంట్కి ఇచ్చి చేస్తారా? ఆమె జీవితం నరకం చేసి దోసెట్లో నిప్పులు కుమ్మరించి కిమ్మనకుండా సహించి ఊరుకుంటే ఆమె మహాపతివ్రత, లేకపోతే బరి తెగించింది పతిత భ్రష్టురాలు అని బిరుదులిస్తారా? ఏం మీ అమ్మాయికి ఎందుకు చేయలేదా సంబంధం? తనేం మాట్లాడుతున్నాడో తెలియకుండా వదులుతున్నాడు. ఒరే భ్రష్టుడా, నోర్మి, మీ తాతనడుగా సంగతి నన్నడుగుతావేం? ఆయన కోపంతో రెచ్చిపోతూ లేచి నిల్చున్నాడు. మా అమ్మని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీ గురించి, నీ పెద్దరికాన్ని గురించి గొప్పగా మాట్లాడు. చెట్టులో ఎదిగిన కొడుకు నీకు అండగా ఉండకుండా ఎందుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు? రెట్టించాడు. కొడుకు ప్రసక్తి రాగానే ఆయన మొహం తెల్లగా పాలిపోయింది. శరత్ వంక సూటిగా చూడలేక తల వంచేసుకున్నాడు. వాడి బుద్ధి పెడదారి పట్టింది. అందుకే వాడికి దుర్బుద్ధి పుట్టింది. బుద్ధి కర్మానుసారీణ, మనమేం చేస్తాం? మెల్లగా గొణిగాడు. నిరసనగా నవ్వాడు శరత్. వాడి బుద్ధి కాదు, నీ మొండితనం. అన్నీ తెలుసుననే అహంభావం. కొడుకి పెళ్లి చేస్తే తన సంపాదన ఎవడేమోనని పెళ్లి వాయిదా వేశావు. వాడు చూసి ఎదురింటి వెదమండం తీసుకుని. శరత్ కోపంగా అరుస్తూ వారించింది స్వప్న. ఒక క్షణం ఆమె వంక చూసి అపరాధిలా తల వంచేసుకున్నాడు. అతనిలోని ఆవేశమంతా క్రమక్రమంగా దిగిపోసాగింది. పూనకం దిగిపోయిన వ్యక్తిలా ప్రశాంత స్థితికి వచ్చేశాడు. ఆవేశంలో సభ్యతను కూడా మరిచి మాట్లాడుతున్నావు. ఇద్దరికి చెళ్ళున కొరడా దెబ్బలా తగిలిందా మాట. అమ్మాయి, వీడి ధోరణి చూస్తున్నావుగా, నీ పరువు కూడా తీసేస్తాడు. ఎంత త్వరగా వీడిని ఇక్కడి నుంచి పంపించేస్తే నీకంత మంచిది. స్వప్న ఆయన వంక తిరస్కార భావంతో చూసింది. చూడండి బాబాయ్, మీరు పెద్దవారు, మీకు చెప్పాల్సిన దాన్ని కాను. తెలియక అతనేదో అంటే మీరు తొందరపడ్డం మంచిది కాదు.
వాడిని నువ్వు ఇంట్లో ఉంచుకుంటే బంధువులెవరో నీ ఇంటికి గడప తక్కరు తెలుసా బెదిరించాడు. విరక్తిగా నవ్వేసింది ఆమె. ఇప్పుడు మాత్రం ఎవరొస్తున్నారు బాబాయ్? ఎవరూ నా ఇంటికి రారు. నేను ఎవరిళ్లకో పోను. నేను ఒంటరిని, ఏకాకిని. ఆమె కళ్ళల్లో నీటి పొరలు సన్నగా కదులుతున్నాయి. ఆయన స్వప్నవంక విచిత్రంగా చూశాడు. తనను తాను సంభాళించుకున్నాడు. అంతలోకి ఏదో గుర్తుకొచ్చి ముఖాన చిరునవ్వు పులుముకున్నాడు. పెద్దవాణ్ణి ఏదో అనేశాను, అవేమీ మనసులో పెట్టుకోకు. గాయత్రి సంబంధం విషయం మాత్రం మర్చిపోకు. నేనలా ఊళ్ళోకి వెళ్ళొస్తా. ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లిన వైపే చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది. స్థాణువులా నిల్చుండిపోయిన శరత్లో మెల్లగా కదలికొచ్చింది. స్వప్న ముఖం వంక చూడాలంటే ఎలాగో అనిపించింది. దగ్గరగా వచ్చి అమ్మా అని పిలిచాడు. ఏం? కఠినంగా చూసింది. నా మీద కోపం వచ్చిందా? ఆమె మనసంతా కరుణతో నిండిపోయింది. మనిషికో బలహీనత. దీర్ఘంగా నిట్టూర్చింది. కోపం కాదు బాబు, జాలేస్తోంది. ఎదుటివారి బలహీనత మీద దెబ్బతీయడం వివేకం అనిపించుకోదు. నువ్వు అన్నావు, ఆయన అన్నారు, చివరికేం మిగిలింది? చదువుకున్న నువ్వు సంస్కారాన్ని మరిచిపోయావు. పెద్దవాడు ఆయన వివేకం కోల్పోయాడు. నిజమేనమ్మా, చాలా పొరపాటుగా ప్రవర్తించాను. అమ్మని గురించి నీచంగా మాట్లాడుతుంటే భరించలేకపోయాను. తల వంచుకున్నాడు. అతని తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. ఆ స్పర్శలో, ఆ మమతలో, ఆ లాలిత్యంలో అతనికి 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. ఏ జన్మాంతర సంస్కారమో వెనుతట్టినట్టయింది. గుమ్మం దగ్గర అలికిడి కావడంతో ఇద్దరూ త్రుళ్ళిపడి చూశారు. ఎదురుగా శశి. ఏంటి, అమ్మ కొడుకులిద్దరూ ఏదో తీవ్రమైన చర్చలో మునిగినట్లున్నారు. రావచ్చా? భుజాలు ఎగరేస్తూ తమాషాగా నవ్వింది. ఏం, మీరింకేదైనా సమస్య గురించి చర్చించడానికి వచ్చారా? శరత్ ఉడికించాడామెని. శశిమొహం కళావిహీనమైపోయింది. తన మూలంగా వదిన ఒళ్ళు కాల్చుకుందనే విషయాన్ని ఎత్తిచూపి పరిహాసం చేస్తున్నాడా అనుకుందో క్షణం. అబ్బే, అదేం లేదు, నా ఫ్రెండ్ని చూడాలని వచ్చాను అంది బింకంగా చూస్తూ. చూడు స్వప్న, నీ కొడుకు ఎప్పుడొచ్చినా ఇంతే. ఎందుకొచ్చారు? అమ్మ పడుకుంది, అమ్మ నాట్యాభ్యాసంలో ఉంది, పిల్లలకి డ్యాన్స్ నేర్పుతుంది అని ఏదో ఒక అడ్డుపుల వేస్తాడు. నేరుగా నీ దర్శన భాగ్యాన్ని కలిగించాడు కదా. నాటక ఫకీలు అంటూ దీనంగా ఫిర్యాదు చేసింది. స్వప్న పకపక నవ్వేస్తూ శశి చేతులు ఆప్యాయంగా అందుకుంది. కంగ్రాచులేషన్స్ శరత్ బాబు అంది ఉన్నట్లుండి. ఎందుకు? మొన్న పత్రికలో తమరు రాసిన వ్యాసం. కచుడు, ప్రవరుడు, అర్జునుడు ముగ్గురిని కంపేర్ చేస్తూ రాశారే, ఆ వ్యాసం చాలా బాగుంది. రియల్లీ సూపర్. మీరు వెలువరించే భావాలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి, అందుకే అంది ప్రశంసగా చూస్తూ. శరత్ సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకుని చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ అన్నాడు. అరే, అలా సిగ్గుపడిపోతున్నారంటే కొత్త పెళ్లి కూతుర్లా హాస్యం చేసింది. మా వాడికి పొగడతలు బుద్ధిగా గిట్టవు శశి, అందుకే అలా మెలిక తిరిగిపోతున్నాడు. చిన్నగా నవ్వింది స్వప్న శరత్ వంక ఆప్యాయంగా చూస్తూ. ఈ శరత్ బాబు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడే తల్లి. ఎందుకో అంటూ అందుకున్నాడు శరత్. ఎందుకంటే ఈ సువర్ణ ప్రతిమని అమ్మగా పొందడానికి. అవునంటారా కాదంటారా? చూపుడు వేలు ఊపుతూ తమాషాగా కళ్ళర్పుతూ చిలిపిగా అడిగింది. నిజంగా శశిగారు, నా జీవితంలో చెప్పుకోదగిన అపరూపమైన ఘట్టం ఏదైనా ఉందంటే అది ఈ బంగారు తల్లిని అమ్మగా పొందడమే. అనామకుడిగా మిగిలిపోవలసిన వాడికి ఉజ్వల భవిష్యత్తు కల్పించింది. రాయిని సానబట్టి రత్నంగా తీర్చిదిద్దింది. ఇదంతా ఆమె చలవే. భక్తిగా స్వప్న చేతులు కళ్ళకద్దుకున్నాడు. అతని కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. వస్సా, నీ భక్తికి మెచ్చి తిని ఏం వరం కావాలనో కోరుకోమ్ము అభయముద్ర చూపిస్తూ గంభీరంగా అడిగింది శశి. స్వప్న పకాలను నవ్వుతూ శశి భుజాలు పట్టుకుని ఊపేసింది. శరత్ సిగ్గుపడి అవతలకెళ్ళిపోయాడు. మీ వదిన ఆరోగ్యం బావుందా? అంది నిర్లిప్తంగా ఎటో చూస్తూ. దీపక్ ఏమంటున్నాడు? అతని ప్రసక్తి రాగానే గంభీరంగా అయిపోయిందామె. శశి, ఎందుకలా ముభాంగా ఉన్నావు? అతనంటే నీకిష్టం లేదా? శశి హృదయపు లోతుల్ని చూడాలన్నట్లున్నాయి స్వప్న చూపులు. మన వ్యవస్థలో ఆ ప్రశ్నకి తావులేదు స్వప్న. మనిషి అందంగా ఉన్నాడు, కట్నం కోరడు. అది వరకు అతని ప్రవర్తన ఏమిటో, అతని మనసేమిటో తెలియదు. జాలిపడి చేసుకుంటున్నాడో, ఉద్ధరించాలని పూనుకున్నాడో. శశి వింత ధోరణికి విస్తుపోతూ చూసింది స్వప్న. ఏంటి శశి నువ్వు మాట్లాడేది? అతనిలోని కళను, ఆ ప్రతిభని, చాకచక్యాన్ని అభిమానించి ఆరాధించే నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావేం? అభిమానించడం వేరు, జీవితంలోకి ఆహ్వానించడం వేరు. ఏది ఏమైనా ఈ శశికి పెళ్ళైపోయింది. స్వీట్ 17, 20 దాటిపోయాక 30లో పడిలో పడిపోతాననగా పెళ్లి. చాలా వండర్ఫుల్ గా ఉంది. అన్నయ్యకి భారం తెగిపోతుంది. విచిత్రంగా నవ్వింది.
ఏంటి శశి, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు, అదేంటో నాకు చెప్పరాదు? లాలనగా అడిగి చూసింది. స్వప్న, నేను చాలా కరెక్ట్ మనిషిని, మనసులో ఏదీ దాచుకోలేనని నీకు తెలుసుగా. నా సంగతి అన్నట్లు సోదరిమణులేరి ఏ గోడ చాటున ఉండి వినలేదు కదూ అంటూ కంగారుగా అటు ఇటు చూసింది. అదేంటి? తెల్లబోయి చూసిందామె. అదంతేలే, నువ్వు అందరినీ అమాయకంగా నమ్మేస్తావు. అక్కా చెల్లెలిద్దరూ గడుసువాళ్లే. మధు నువ్వు మాట్లాడుతుంటే గది బయట నిల్చుని పొంచి వింటున్నారు తెలుసా? రహస్యంగా అంది, కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. నిర్ఘాంతపోయిందామె. మనసు ఏదో కీడును శంకించింది. శాశ్వతంగా ఇక్కడే తిష్టవేస్తారా ఏంటి? ఏమో శశి, నాకంతా అయోమయంగా ఉంది. గాయత్రికి పెళ్లి చేయాలని తెగ ఆరాటపడిపోతున్నాడు బాబాయ్. ఆ ఖర్చంతా నేను ఎత్తికేసి వద్దాలనుకుంటున్నాడు. తెలివైనవాడే మీ బాబాయ్. ఏ సత్కార్యాలకో వినియోగించాల్సిన నీ డబ్బు ఇలా. ఇది సత్కార్యమేగా, తేలిగ్గా నవ్వేసిందామే. ఇంతకీ మీ వదిన బాధేంటి? కానీ ఖర్చు లేకుండా నీ పెళ్లి కావాలంటుంది, అంతేగా? అక్షరాల అంతే. శశి, నిన్నొకటి అడిగేదా? ఒకటేం కర్మ, 1000 అడుగు చెప్తాను. ఇంతకీ దీపక్ పట్ల నీ అభిప్రాయం సుముఖంగా లేదు, ఏదో బలవంతాన ఒప్పుకున్నట్లుంది. వదినకి నేనంత భారమైపోయాక ఇంకా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. అందుకే దీపక్ని స్వయంగా వెళ్లి అర్థించాను. నిజంగానే శశి? కొలబోయి చూసింది. అతను ఏమనుకున్నాడో అలా సిగ్గు విడిచి అడిగేశానని. చిన్నబోయిన శశి ముఖం చూడగానే స్వప్న హృదయం బాధతో జూమంది. కేవలం మీ వదిన బాధ నుంచి తప్పించుకోవడానికేనా అతనంటే నీకు ఆకర్షణ లేదా? అతని కోసం ఎంతమంది అమ్మాయిలు తహతలాడుతున్నారో తెలుసా? తెలుసు. అతను కోరుకున్న అమ్మాయి మాత్రం ఆతృత పట్టడం లేదు, అది తెలుసు. ఉలిక్కిపడి చూసింది స్వప్న. ఏం శశి నువ్వు మాట్లాడేది? తప్పుగా మాత్రం మాట్లాడలేదు. ఆ విషయం స్పష్టంగా తెలుసు. నీతో మాట్లాడుతున్నప్పుడు నీ సన్నిధిలో దీపక్ కళ్ళల్లోని తళతళలకి అర్థం తెలియనంత మూర్ఖురాల్ని కాదు. ఈ ప్రేమ ఎంత చిత్రమైందో, ఎవరిని ఎలా కలుపుతుందో, మరి కొందరిని ఎందుకు విడదీస్తుందో. చచ్చా, నా మనసంతా వికలమైపోయింది. తలని 2 చేతులతో పట్టుకుని నేల చూపులు చూస్తూ కూర్చుండిపోయింది. స్వప్న స్థాణువులా కూర్చుండిపోయింది. శశి నుంచి ఏ రహస్యం దాచాలని తాను ప్రయత్నించిందో అది వెల్లడైపోయింది. అది తలచుకోగానే ఆమె మనసంతా విషం తిన్నట్టుగా అయిపోయింది. ఎందుకిలా జరుగుతోంది? ప్రశాంతంగా ఉన్న తన జీవితంలోకి వీళ్లంతా ప్రవేశించి ఎందుకిలా అల్లకొల్లాలం చేస్తున్నారు? తనేం పాపం చేసింది? మనసులో విపరీతమైన హోరు ప్రారంభమైంది. శశి ఎదుట బయటపడకూడదు, ఏదోలా కన్విన్స్ చేయాలి. లేకపోతే జీవితమంతా ఆ భావనే మనసులో నిలుపుకుని దీపక్తో ప్రశాంతంగా గడపలేదు. ఏదో దృఢ నిశ్చయానికి వచ్చినట్లు శశి వంక చూసి నిర్మలంగా నవ్వింది. ఒక వ్యక్తి మీద ఉండే విపరీతమైన అభిమానాన్ని ఎంత కోణంలోంచి చూస్తున్నావు నువ్వు? ఆ రంగుటద్దాల్లోంచి చూడడం మానేసి మామూలుగా ఆలోచించు. అతను నేను సహ కళాకారులం. నాలోని కళామూర్తికి అంజలి ఘటిస్తాడతను. అంతకు మించి మరేం లేదు. చదువు సంస్కారం ఉన్న నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. శశి వింతగా చూసింది ఆమె వైపు. మధుసూదనకి నీకు మధ్య ఉండే ఆకర్షణ కూడా అలాంటిదేనా? సూటిగా చూసింది. మనసు కలుక్కుమంది. సతీ వంక చురుకుమని చూసి వెంటనే తలదించేసుకుంది. నాకు అతనికి మధ్యన సంబంధం భావాతీతమైంది. అన్నీ సక్రమంగా జరుగుంటే నా జీవితమే మరోలా ఉండేది. నీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర సిద్ధంగా లేదు. నీ జీవితం నీది. నువ్వు శాసించే అధికారం గాని ఆజ్ఞాపించే హక్కు గాని నాకు లేవు. దీపక్కి నాకు మధ్యున్న అనుబంధం చాలా ఉన్నతమైంది. అది అర్థం చేసుకోవడానికి విశాల హృదయం కావాలి. చిన్ననాటి స్నేహితురాలు అని ఎంతసేపు మాట్లాడాను. నీ మనసు నొప్పించుంటే క్షమించు. చెరచరా నడిచి శశి ముందు నుండి బయటికి వెళ్ళిపోయింది. కర్తవ్య విమూఢురాల్లా కూర్చున్న శశి ఈ లోకంలోకి రావడానికి చాలాసేపు పట్టింది. శరత్తొచ్చి లైటు వేసి ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు ఆమె హృదయాన్ని చీల్చేసింది. వా వా, వాట్ ఏ బ్యూటీ స్వప్న. నిజంగా నిన్ను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నానుకో. ఏ అమృతం తాగొచ్చావో గాని 10 ఏళ్ల నుంచి ఇలాగే ఉన్నావు. రోజు రోజుకి నీ సౌందర్యం పెరిగిపోతుంది గాని తరగడం లేదు. నేను ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? పొగడ చెట్టు కింద కూర్చుని చదువుతున్న స్వప్న త్రుళ్ళిపడి చూసింది. ఎదురుగా రాజేష్ విలాసంగా నవ్వుతున్నాడు. రాజేష్ ఆ నవ్వాపేసి ఇలారా మృదువుగా పిలిచింది. రాజేష్ ఆశ్చర్యంగా చూడసాగాడు. ఆమె తననెప్పుడూ అంత సరసంగా పిలవలేదు. మనిషిని చూస్తేనే కస్సుబుస్సుమనేది. ఏంటి మార్పు? విస్మయంగా చూస్తూ అక్కడే ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నాడు. స్వప్న అతని కళ్ళలోకి చూసి చల్లగా నవ్వింది. రాజేష్కి పైన అమృత బిందువులు చిలికినట్లయింది. ఏంటి స్వప్న, ఏదన్నా పనుందా నాతో?
ఆసక్తిగా ముందుకు వంగాడు. లాలస ఆ కన్నుల్లో. అవును రాజేష్, చాలా రోజుల నుంచి నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు అన్నట్లు ఆనందంగా చూశాడతను. ఎన్నాళ్ళు ఇలా తెగిన గాలిపటంలా తిరుగుతావు? నియమబద్ధమైన జీవితం గడపడంలో ఉన్న ఆనందం ఇలా విశృంఖలంగా తిరగడంలో లేదు. చెప్పడం ఆపి అతని ముఖంలోకి చూసింది. నిజమే అన్నట్లు తలూపాడు. మళ్ళీ ఉత్సాహంగా మొదలుపెట్టింది. హాయిగా పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బ్రతుకు. గత జీవితం పీడకలలా మరిచిపోయి హాయిగా జీవించు. తల వంచుకుని కాసేపు ఆలోచించాడు. నీ సలహా నీకు వర్తించదా? కంగుమంది గొంతు. విషాదంగా నవ్వింది. నా జీవితం వేరు, నాతో ముడిపెట్టకు. నీ విషయం ఆలోచించు. ఈ ఉరుకులు పరుగులు మానే. స్వప్న, నీకు నా పట్ల నిజమైన అభిమానమే ఉంటే హరిణిని నన్ను వేరు చేసేదానివే కాదు. మొదట్నుంచి మనిద్దరం బద్ధశత్రువులమే. ఒకరి జీవితం మీద మరొకరు దెబ్బతీయాలని చూసాం గాని ఒకరినొకరు సంస్కరించుకోవాలనుకోలేదు. బాధగా నిట్టూర్చాడు. అతని గొంతులో నిజమైన వేదన ప్రతిఫలించింది. హరిణి విషయం మర్చిపో రాజేష్. నీ గురించి నిజం తెలిసినాడు తను నిన్ను క్షమించదు. అందుకే దూరం ఆలోచించి అలా చేశాను. నీ కోసం ఇంకో అవకాశం ఎదురు చూస్తోంది. ఏంటది? అసలు పెళ్లి చేసుకుని కుదురుగా జీవించాలనుందా నీకు? నువ్వు ఒప్పుకుంటే అలాగే. కొంటిగా కన్ను గీటాడు. ఛీ, బుద్ధి లేదు. ఆమె మొహం కోపంతో అవమానంతో ఎర్రబడిపోయింది. సంధ్యాకాంతులు ఆమె ముఖం మీద ప్రసరించి వింతరంగులు సంతరించుకున్నాయి. ఎర్రబడిన ముఖాన్ని కోపంగా పక్కకి తిప్పుకుంది. స్వప్న, నా ఒక్క కోరిక తీర్చావంటే జీవితాంతం నువ్వు చెప్పినట్లు వింటాను. కనులు మూసుకుని వినయం చూపించాడు. ఏంటది? చిరాగ్గా చూసింది. ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి నీ అద్భుత సౌందర్యాన్ని నాకు వరంగా ప్రసాదించు. జీవితంలో ఇంకెప్పుడు నిన్ను టీస్ చేయను. ఆశగా చూస్తూ చెంప తడుముకున్నాడు. మంచు బిందువులో మార్తాండ బింబాలు ఉదయిస్తాయని, చెంపలు పేలిపోతాయని ఊహించాడు గాని అతని ఊహ తలకిందులైంది. ప్రశాంతంగా నవ్వుతూ చూసింది అతని వంక. నీకెంత వ్యామోహం రాజేష్ ఈ శరీరం మీద. ఇలా మాట్లాడడం తప్పని కూడా నీకెప్పుడు అనిపించలేదా? అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోయింది. ఏదో చెప్పాలన్నావు, చెయ్యి పట్టుకుని ఆపేశాడు. నువ్వు వినే మూడ్లో లేవుగా. అని తల విదిలించి, మూడు మారిపోయిందిలే, చెప్పు. బాబాయ్ గారమ్మాయి గాయత్రిని చూసావుగా? తడబడుతూ అడిగింది. ఆహా, చూశాను అన్నట్లు తల ఊపాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? మొహం మరో వైపుకు తిప్పుకుని అడిగింది. ఒక్క క్షణం బెదరపోయాడు. మరుక్షణం అతని నోటి నుంచి హహహ అన్న నవ్వు తరంగాలు వెలువడింది. అట్టహాసంలా ఉన్న ఆ నవ్వుకి చెట్లాకులు రాలిపోతాయేమో అనిపించింది. నవ్వు ఆపి ఆమె వైపు సూటిగా చూశాడు. ఏం వేళకొళంగా ఉందా? నీ సంగతి తెలిసిన ఎవరైనా నీకు అసలు పిల్లనిస్తారా? కోపంగా అంది. అతని మొహం జ్ఞానమైపోయింది. అవును స్వప్న, నా సంగతి పూర్తిగా తెలుసుకున్నారు గనుకనే అధికారులు నన్ను శాశ్వత నిరుద్యోగిగా మార్చేశారు. ఇక ఆడపిల్లల తండ్రులు శాశ్వత బ్రహ్మచారిగా మార్చేస్తారంటావా? నేను బ్రహ్మచారినేమిటి నా ముఖం? మళ్ళీ విరగబడి నవ్వేశాడు. ఒక 50,000 కట్నం ఇవ్వమను స్వప్న. ఆ రుద్దకన్య మెడలో తాళి కట్టేస్తాను. స్వప్న నోట మాటలు రానిదానిలా నిల్చుండిపోయింది. నిజం స్వప్న, నాకు డబ్బు చాలా అవసరం. 10,000 ఉంటేనే గాని గండం గడవదు. గండమా? నీకా? నాకే మరి. పెద్ద చెల్లి నళినికి పెళ్లి చేసి 2 ఏళ్లయింది. ఈ దేశంలో ఆడపిల్లల్ని కనంగానే ఎందుకిలా ఏడ్చి చేస్తారో అనుకునేవాణ్ణి. ఇప్పుడు నాకే అనుభవంలోకి వచ్చింది. నేను లక్షలు సంపాదిస్తున్నాననుకున్నాడేమో మహానుభావుడు. నళిని మొగుడు స్కూటర్ కావాలని దాన్ని పుట్టింటికి తరిమాడు. బాగుంది. అతను అడిగిందల్లా నువ్వు కొనిస్తుంటే రేపు కారు కావాలంటాడు. ఆ తర్వాత హెలికాప్టర్ అడుగుతాడు. నువ్వు మెదలకుండా ఊరుకో. పెళ్ళం అవసరమైతే అతనే వచ్చి తీసుకువెళ్తాడు. అంతేనంటావా? అంతకాక నువ్వు కాస్త తలసిచ్చావంటే నెతికెక్కి మిరియాలు నూరతాడు. నే కొనివ్వలేనని ఖచ్చితంగా చెప్పాయి. నాకిలా సలహా ఇచ్చేవాళ్లే లేరు. అందుకే ఈ జీవితం ఇలా గమ్యం లేకుండా తయారైంది. బాధగా నిట్టూర్చాడు. అందుకే గాయత్రిని చేసుకోమన్నాను. నీ జీవితం దివ్యంగా ఉంటుంది. బాబోయ్, పగలు చూస్తే రాత్రి కళ్ళకొచ్చేలా ఉంది. నీకెలా మనసొప్పింది స్వప్న? నీ తమ్ముడికైతే ఇలా సలహా ఇవ్వగలవా? నా తమ్ముడు కూడా నీలా తయారైతే ఈ సలహాని ఇచ్చేదాన్ని. కాస్త ఆలోచించుకో. ఈ పిచ్చి తిరుగుళ్ళు మానేసి కుదురుగా ఉండు. కుదురు? నిర్లక్ష్యంగా నవ్వేశాడు. నాకేదైనా స్థిరమైన ఉద్యోగం ఉంటే కుదురుగా ఉండేవాణ్ణి. ఆ అవకాశం లేదు, ఇంక రాదు కూడా. నేను చెప్పినట్లు విను రాజేష్. జనార్దన్ రావు గారిని పెద్ద ఇండస్ట్రియలిస్టు, నాకు బాగా తెలుసు. ఆయన చెప్పి నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఏమంటావు? ఆలోచిస్తాను స్వప్న. స్వేచ్ఛగా సాగిపోతున్న జీవితం ఒక గాడిలో నడవాలంటే కష్టం, అయినా ప్రయత్నిస్తాను. విశృంఖలత్వాన్ని స్వేచ్ఛ అనుకోకు. నియమబద్ధ జీవితంలో కలిగే ఆనందం గొప్పది. అదే జీవితానికి పరమార్థం.
స్వప్న మాటలు అతని చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తున్నాయి. గతానికి వర్తమానానికి ఎందుకీ సంఘర్షణ? ధైర్యంగా ముందడుగు వేయడానికి ఎందుకీ పిరికితనం? శశి తన కొత్త కాపురం చూడడానికి రమ్మని ఎన్నోసార్లు అడిగింది, కానీ వెళ్ళబుద్ధి కాలేదు. దీపక్ మొహం చూడాలంటేనే ఏదో గిల్టీగా ఫీల్ అవుతోంది. నృత్య నాటికలకు కూడా అతన్ని ఆహ్వానించడం మానేసి జయశ్రీరావుని వేసుకుంటోంది అతని స్థానంలో. ఒంటరిగా ఉండాలని లేదు, నలుగురితో కలిసి నవ్వాలని లేదు. ఏంటి పిచ్చితనం? విరక్తిగా నవ్వుకుంది. హలో స్వప్న, ఏంటిలా ఒంటరిగా నిలబడి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఆలోచనల్లో నుంచి బయటపడి తలెత్తి చూసింది. మధుసూదన్ నవ్వుతూ సైకిల్ పట్టుకుని నిలబడున్నాడు. ఏంటి తలుచుకోగానే ప్రత్యక్షమయ్యారు? మందహాసం చేసింది. నన్నే తెలుసుకుంటున్నారన్నమాట. ఎంత అదృష్టవంతుణ్ణి. ఎక్కడికి? ఇంటికైనా లేక ఇంకెక్కడికైనా ప్రోగ్రాం ఉందా? ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. మా ఇల్లు పావనం చేయండి. కొద్దిగా తల వంచి చెయ్యి చాచి అభివాదం చేస్తున్నట్లు నవ్వాడు. మీ ఇంటికా? ఏం రాకూడదా? రాకూడదని కాదు, మీ స్నేహ అత్తయ్య ఉంటారేమో. ఆ మాటలు ఒత్తి పలుకుతూ ఓరగా చూసింది. చిన్నగా నవ్వేశాడతను. స్నేహం వెళ్ళిపోయింది స్వప్న. నా అభిరుచి గ్రహించాక నా జీవితం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించింది. అత్తయ్యకి సంజేషి చెప్పుకునే బాధ తగ్గింది. దీర్ఘంగా నిట్టూర్చాడు. మనసులో నుంచి ఏదో బరువు దిగిపోయినట్లయింది. అటుగా పోతున్న రిక్షాని కేకేసి పిలిచాడు. ఆమె దగ్గరగా వచ్చి రిక్షా ఎక్కండి అన్నాడు. ఆమె వెళ్లాలా వద్దా అని సంశయించేలోగా ఎక్కుతారా ఎక్కించాలా? అతి మెల్లగా అడిగాడు. ఆ కంఠంలోని స్థిరత్వానికి దృఢత్వానికి క్షణంసేపు విస్తుపోయి చూసింది. అతని చూపులు చూస్తుంటే ఇంకాసేపుంటే అంత పని చేస్తాడేమోనని భయం అనిపించింది. మరేం మాట్లాడకుండా రిక్షా ఎక్కి కూర్చుంది. అతను సైకిల్ ఎక్కి వెంటగా వస్తున్నాడు. ఇంత తేలిగ్గా మాట విన్నందుకు అతనికి కొండెక్కినంత సంతోషం అనిపించింది. ఇద్దరూ ఆలోచనల్లో ఉండగానే రిక్షా ఇంటి ముందు ఆగింది. మౌనంగా దిగి లోపలికెళ్లి కూర్చుంది. బట్టలు మార్చుకుని వస్తానంటూ అవతల గదిలోకి వెళ్ళాడతను. ఏదో తోచక టేబుల్ మీద పుస్తకాలు అటు ఇటూ సర్దసాగింది. ఏవో రాస్తూ రాస్తూ ఆపేసిన రచనలు. కుతూహలం పట్టలేక చదివేసింది. మొదలు పెట్టడం ఆలస్యం. ఆ భావాలు ఆమెను లోకెళ్ళిపోయాయి. సుందరమైన భావనా జగత్తులో విహరం చేశాయి. ఇతను ఎంతకాలం తనని మర్చిపోకుండా మనసుని మండించుకుంటాడు? ఈ ప్రేమ జ్వాలల్లో ఆ మధురమూర్తి ఆహుతైపోవలసిందేనా? ఆమె కళ్ళ ముందు చీకటి నాట్యం చేస్తున్నట్లు అనిపించింది. పడకుర్చీలో నిస్తేజంగా వాలిపోయింది. ఎంత నిర్లిప్తంగా ఉందామనుకున్నా మనసులో నిప్పురవ్వలు చెలరేగుతూనే ఉన్నాయి. స్వప్న, ఏంటలా వడలని తామరతూళ్ళ అయిపోయావు? ఎంతలో ఏమైంది? కంగారుగా నుదుటి మీద చేయివేసి చూశాడు. చిరుచెమట్లు పోసిన పాలభాగం చల్లగా తగిలింది చేతికి. ఆ స్పర్శ ఆమె హృదయంలో ఏదో సన్నని తీగను మృదువుగా మీటింది. నుదుటి మీద అతని చేతిని అలాగే ఉంచుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. కొంచెం జ్యూస్ తీసుకో, కాస్త రిలీఫ్గా ఉంటుంది. గ్లాసు నోటికి అందించిపోయాడు. ప్లీజ్ కొంచెం సేపు నన్ను ఇలా ఉండనివ్వండి. జాలిగా చూసి నుదుటి మీదున్న అతని చేతిని హృదయం మీదకు చేర్చుకుంది. రెండో చేత్తో లాలనగా ఆమె తలని మురుతూ ఉండిపోయాడు. ఎంతసేపు అలా గడిచిందో. స్వప్న మృదువుగా పిలిచాడు. ఆ పిలుపులోని వాత్సల్యానికి కరిగిపోయిందా బేల మనసు. కళ్ళు విప్పి ప్రశాంతంగా చూసింది. తన కోసం పిచ్చిగా కలవరించిపోతున్న మధు. నీ బాధేంటో నన్ను పంచుకోనివ్వు. నీ ఆనందంలో పాలు పంచుకుని మురిసిపోవడం కాదు, నీ కన్నీటిలో కూడా కరిగిపోతాను. చెప్పు. ఇలా మోగగా బాధపడి ఎందుకు పిచ్చిదానివైపోతావు? నీ వేదన చూడలేను, నీకు దూరమై బ్రతకలేను. నన్ను చిత్రహింస నుంచి, మానసిక వ్యాధి నుంచి రక్షించు స్వప్న. నాకు విముక్తి ప్రసాదించు. అతని గుండెల్లో ఆరని జ్వాలలు భగభగా మండుతున్నాయి. నన్ను నేనే కాపాడుకోలేను. నాకే విముక్తి లేదు ఈ జీవితం నుంచి. నాతో స్నేహం చేసిన పాపానికి నువ్వు దుర్భరమైన మనస్తాపాన్ని పొందుతున్నావు. నా సహచర్యంలోనూ సుఖపడలేవు మధు, అది మాత్రం నిశ్చయంగా చెప్పగలను. సన్నగా వణుకుతోంది ఆమె కంఠస్వరం. మన మధ్య తెరలు లేవు. ఈ మంచు తెరలు ఆహ్లాదంగా విడిపోనివ్వు. చీకటిగా ఉన్న నా హృదయాకాశాన్ని జాబిలిలా వెలిగించు. నీ చేయుతు లేందే ఒక్కడుగు కూడా ముందుకు వేయలేను. భావోద్వేగంతో ఊగిపోతూ చటుకున ముందుకు వంగి ఆమె ఒడిలో తలదాచుకున్నాడు. వ్రయ్యావులవుతున్న హృదయాన్ని శక్తినంతా కూడబెట్టుకుని చిక్కబట్టి చూస్తోంది. లాభం లేదు. ఈ రోజు తన జీవితమేమిటో ఇతను ముందు పరిచయాలి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు సంతోషమే. దృఢ నిశ్చయంతో నిటారుగా కూర్చుంది. అతని వంక చూడకుండా ఎటో చూస్తూ నిశ్చలంగా చెప్పసాగింది. చిన్నగా ట్యూషన్లు ఏర్పాటు చేసుకుని కాలేజీలో చేరాలనే స్థిర నిశ్చయానికొచ్చి తృప్తిగా కళ్ళు మూసుకున్నాను. స్నేహమై కళ్యాణి ఈ విషయాన్ని ఎలా పసిగట్టిందో.
నన్ను సన్నగా చివాట్లేసి నా ఫీజు కూడా తనే కట్టేసి కాలేజీలో చేర్పించింది. ఇంట్లో ఎప్పుడూ ఉండే ఆర్థిక బాధలు మినహాయిస్తే ఆ రోజులంతా హాయిగా గడిచిపోయేవి. ఎక్కడికి వెళ్ళినా నా సౌందర్యానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అది నాకు గర్వకారణమైతే నా చుట్టూ చేరేవారిలో అసూయకు స్థానం ఇచ్చింది. అందరూ నా వంక ఆరాధనగా ప్రశంసాపూర్వకంగా చూస్తుంటే పన్నీరులో జలకాలన్నట్లుండేది నాకు. 16 ఏళ్ల వయసులో ఆడపిల్లకు వలపంటే పండు వెన్నెల. నిండు జాబిలిని అందుకోవాలన్న ఆత్రం, బంగారు కలలు, హృదయాలు పెనవేసుకోవడం, అదే ధ్యాస, అదే నా సర్వస్వం. కొంచెం భావుకత ఎక్కువగా ఉన్న నాకు ఆ భావాలు మరింత తీవ్రతరంగా ఉండేవి. అలాంటి ఊహలు మనసులో అల్లుకుంటున్న సమయంలో మా కాలేజీకి కొత్తగా ఓ ఇంగ్లీషు లెక్చరర్ వచ్చాడు. ఆయన రూపం, లెక్చర్ ఇచ్చే విధానం, చక్కని ఆ ప్రొనౌన్సియేషన్ నా మనసుని ఒడిసిపట్టి లాగేశాయి. లెసన్ చెప్పేటప్పుడు మైమరిచి ఆయన్ని చూస్తుంటే స్నేహితులంతా ఆట పట్టించేవారు. ఆయన రూపజిత మన్మధుడు, నువ్వా కాలేజీ అందాల రాణివి అని ఊకామంటే ఇంతకీ రాయబారం నడిపేదెవరు అని మరో కోమలంగి దీర్ఘం తీసేది. చిలకతోనా హంసతోనా, పోనీ నీ వెళ్ళిరానా అంటూ ఆటలు పట్టించేది కళ్యాణి. వాళ్ళలా మా ఇద్దరినీ కలిపేసి మాట్లాడుతుంటే మనసు వశం తప్పేది. ఏవేవో పిచ్చి ఊహలు, భవిష్యత్తు మీద ఆశలతో రమ్యహర్మాలు నిర్మించుకుని అదే లోకంలో ఆ జీవితమే సర్వస్వంగా బ్రతుకుతుండేదాన్ని. ఒక రోజు జరిగిన చిన్న సంఘటన నా జీవిత గమ్యాన్ని మార్చేసింది. అందాల రాణిగా కీర్తింపబడుతూ 1-2 ప్రేమలేఖలు కూడా అందుకున్న నేను అవి నా సౌందర్యానికి గీటురాళ్లుగా భావించి మురిసిపోయేదాన్ని. ఒకరోజు హడావిడిగా బాటనీ ల్యాబ్ నుంచి వస్తున్నాను. తర్వాత తెలుగు పీరియడ్. కాక్రోచ్ డిసెక్షన్ ఎంతకీ కాకపోవడంతో కొంచెం ఆలస్యమే జరిగింది. బెల్ కొట్టేశారు. వేగంగా నడుస్తూ ఎదురుగా వస్తున్న ఇంగ్లీషు లెక్చరర్ గారిని గమనించనేలేదు. ఆయన అంతకన్నా వేగంగా వెళుతున్నారు కాబోలు. ఇద్దరం గట్టిగా ఢీకొన్నాం. నా చేతిలో పుస్తకాలు అల్లంత దూరాన్ని ఎగిరిపడ్డాయి. ఆయన జేబులోని పెన్ను నా కొంగుకి తగులుకొని వేలాడుతోంది. దిగ్భ్రాంతురాల్ని చూస్తున్నాను. అనుకోని సంఘటనకు ఆయన బిత్తరపోయాడు. తెప్పరిల్లి చుట్టూ చూసేసరికి క్లాసులోకి వెళ్లబోతున్న వారంతా మమ్మల్ని చూసే నవ్వుతున్నారు. ల్యాబ్స్ వైపు వెళ్లబోతున్న బీఎస్సీ విద్యార్థులంతా మా చుట్టూ గుంగుడి చోద్యం చూస్తున్నారు. భయంతో చెమటలు పోశాయి. గుండె 1000 మైళ్ల స్పీడుతో కొట్టుకుంటోంది. తడారిపోతున్న గొంతుతో సారీ చెప్పి గబగబా యువతలకొచ్చేస్తున్నాను. పెన్ను తనతోనే లాక్కుపోతోంది. మళ్ళీ ఇంకోసారి కలుసుకునే ఛాన్స్ వస్తుంది కదా అని ఓ కొంటె విద్యార్థి పక్కతంతో మెల్లగా చెబుతున్నాడు. నా వెనకనే ఉన్న కళ్యాణి పెన్ను తీసి మాస్టర్కి ఇచ్చేసింది. క్లాసుకు వెళ్లకుండా సరాసరి వెయిటింగ్ రూమ్లోకి వచ్చి పడ్డాను. ఈ సంఘటన కాలేజీలో ఎన్ని రకాలుగా చిలవలు పలవలు అల్లుకొని ప్రాణం పోసుకుంటుందో అనుకునేసరికి నా గుండెల్లో దడ ప్రారంభమైంది. ఈ రాజేష్ మా వీధిలోనే ఉంటుండేవాడు. ఫైనల్ ఇయర్ బిఏ చదువుతున్నాడు. అతని గురించి నాకేమీ తెలియదు, కానీ నా గురించి అన్ని వివరాలు తెలుసు అతనికి. నా చుట్టూ మూగిన ఆరాధకుల్లో ఇతను ఒకడు. నేను నిర్లక్ష్యంగా ఉండడంతో అతనిలో పట్టుదల పెరిగింది కాబోలు. ఇంకో మార్గం ద్వారా నన్ను సాధించాలనుకున్నాడు. ఆ రోజు కాలేజీలో జరిగిన సంఘటనని చిలవలు పలవలుగా వర్ణించి చెప్పాడు నాన్నకి. నాన్న కోపంతో ఊగిపోతూ జీవితంలో మొట్టమొదటిసారిగా నా మీద చేయి చేసుకున్నాడు. మెత్తగా వినయంగా ఉండే రాజేష్లో ఇంత కపటం దాగుందని తెలిసాక నా మనసంతా అసహ్యంతో నిండిపోయింది. నన్ను చూసినప్పుడల్లా వక్రంగా నవ్వుతుండేవాడు. ఎలాగైనా నన్ను సాధించాలని అతని ప్రయత్నం. నాన్న కోపం అంతటితో ఆగితే నా జీవితం మరోలా సాగిపోయేదేమో. స్వప్న బాధగా కళ్ళు మూసుకుంది. ఆ మూసిన కనురెప్పల వెనక ఎన్ని విషాదకర దృశ్యాలు కదులుతున్నాయో, ఏ చీకటి తెరలు భయంకర లాస్యం చేస్తున్నాయో. మధు మనసంతా అనిర్వచనీయమైన బాధతో నిండిపోయింది. దాంపత్య జీవితం మీద బంగారు కలలగూడు అల్లుకొని ఆనందిస్తున్న నాకు నాన్న సంబంధం కుదిరిచాడు. నేను ఎన్నడూ ఊహించని పరిస్థితి ఎదురైంది. ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ తర్వాతే వివాహం చేసుకోవాలన్న నా దృఢ నిర్ణయం భగ్నమైపోయింది. నా మధుర స్వప్నం నాన్న కోపాగ్నిలో భస్మం అయిపోయింది. నా వివాహంతో నా సౌఖ్యం కాక ముడిపడ్డ మరో విషయం ఉంది. అదే నా కుటుంబ ఆర్థిక పరిస్థితి. మట్కా పిచ్చికి బానిసైపోయిన నాన్న అంతకన్నా ఉన్నతంగా ఎలా ఆలోచించగలడు? ఆడపిల్లకి పెళ్లి చేసి అప్పుల పాలవుతున్న తండ్రులున్న ఈ సంఘంలో ఆడపిల్ల పెళ్లితో తమ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందంటే సంతోషించిన వాళ్ళెవరు? నాన్న ఒక్కసారి కూడా నా అభిప్రాయం తెలుసుకోవాలని అనుకోలేదు. నా గుండె చిత్రమైన బాధకి గురైంది. అమ్ముంటే ఇలా జరిగేదేనా అని నాలో నేను కుమిలి ఏడ్చాను. నా రోదనకి మనసులోని గదిగోళ్లు కరిగయ్యేమో గాని మా ఇంట్లో ఎవరూ కించిత్తు కరగలేదు. ఏదో ఇంత ఉడకేసి పెట్టి భగవద్ధ్యానంలో మునిగిపోయే మా మేనత పట్టించుకుంటుందనే ఆశ ఏ కోసాన లేదు.
నాటకాల పిచ్చితో పగలు రేయి ఇల్లు పట్టుకు తిరిగే అన్నయ్య ఆలకిస్తాడా? లేదు, ఏ ఆశ లేదు. మూగగా పరిస్థితులకి బానిసగా మారిపోయాను. ఒకసారి బజార్కి వెళ్ళినప్పుడు మా ఇంగ్లీషు లెక్చరర్ కనిపించాడు. అతనితో అంతా చెప్పేసి నన్ను పెళ్లి చేసుకోండి అనేద్దామన్నంత ఆవేశం వచ్చింది. కానీ అతి ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాను. నా ఊహల్లో తప్ప ఆయనతో ఎప్పుడూ పర్సనల్గా మాట్లాడలేదు. ఇప్పుడెలా పరిచయం చేసుకుని మాట్లాడేది? అస్తవ్యస్తంగా ఉన్న భావాలు, ఏ దారి గమ్యం లేని ఆలోచనలు, నా మీద నాకే జాలేసేది. నిర్జీవ ప్రతిమలా ఉన్న నాకు పెళ్ళైపోయింది. ఎవరొచ్చారు, ఎవరు వెళ్లారు, ఏం జరుగుతోంది అదేమీ పట్టలేదు నాకు. అదేంటి అంత శ్రీమంతులై ఉండి పెళ్లి గప్చిప్గా చేశారు అన్న ముత్తైదువుల మాటలు మాత్రం లీలగా చెవిన పడ్డాయి. ఎవరు శ్రీమంతులు? మేం కాదు. మా అత్తగారి గురించి కాబోలు ఆ విసురు. శోభనం రోజు నా బ్రతికేమిటో నాకు తెలిసిపోయింది. ఆంధ్రోద్యమంలో మతి పోగొట్టుకున్న పిచ్చివాడు నా భర్త. కవిత, కవిత అంటూ అతడు నా మీదకు రావడం మాత్రం గుర్తుంది. అంతే. నా మధుర స్వప్నాలన్నీ చెల్లాచెదురైపోయాయి. ఏదో విధంగా మనసును సరిపెట్టుకుని చేతికందిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుందామనుకున్న నా ఆశ సమూలంగా నాశనమైపోయింది. ఆ రాత్రి తొలి రాత్రి, నా పాలిట భయంకర కాళరాత్రి. ఒక పిచ్చివాడి కామదాహానికి బలైపోయాను. మొరటోడి చేతిలో మొగలు పువ్వు సామెతైంది నా బ్రతుకు. దారి పక్కన పడున్న పిచ్చి ముళ్లకంచే మా నాన్న స్వార్థం కారణంగా నా కంఠానికి ఉరితాళ్లా చుట్టుకుంది. ఆమె గొంతులో ఆవేదన సుడులు తిరిగింది. గుండెల్లో సన్నని మంట చెలరేగింది. వింటున్న మధు హృదయం బద్దలైపోయింది బాధతో. నాకు పరిస్థితి అంతా మెల్లగా అర్థమవసాగింది. పొరువుల్లో ఉన్న మా అత్తగారు ఆ ఇంటికి సర్వాధికారిణి. ఆమెకి పట్టపగ్గా లేవు. రెండో పెళ్లి కావడంతో మామగారు మరేం మాట్లాడలేకపోయేవారు. నా చర్యలన్నీ 1000 కళ్ళతో కనిపెడుతుండేది సులోచన. అదే మా అత్తగారు. నాకన్నా ఒక 4-5 ఏళ్లు పెద్ద కావచ్చు. నేను నిత్యం భర్తగారి సేవలో ఉండాలి. నా దృష్టి మరోవైపు మళ్ళిందంటే సహించలేకపోయేదావిడ. ఆఖరికి నేను మామగారితో మాట్లాడుతున్నా పులుకు పులుకుమని చూసేది. నా అందంతో తెలివితేటలతో ఇంటిల్లిపాదిని ఆకర్షించుకుని తనని డామినేట్ చేసేస్తానేమోనని అనుక్షణం నన్ను సిఐడిలా వెంటాడుతుండేది. పిచ్చివాడి భార్యననే నిస్పృహ నాలో తలెత్తకుండా నానా తంటాలు పడేది. అల్లుణ్ణి, నా కొత్త కాపురాన్ని చూసిన తర్వాత నాన్న కళ్ళకి కప్పుకున్న పొరలు కాస్త విడిపోవడం మొదలైంది. సంగతంతా తెలుసుకుని నాన్న గుండెలు పగిలేలా ఏడ్చాడు. వాళ్ల మీద కేసులు పెడతానన్నాడు. వాళ్ల వంశం సర్వనాశనం చేస్తానన్నాడు. నువ్వు సుఖపడతావు, మా కష్టాలు గట్టెక్కుతాయని ఆశించాను, కానీ నీ బ్రతికెలా నిప్పుల కుంపట్లా మారుతుందనుకోలేదు అంటూ విలువెల్లాడిపోయాడు. ఎన్ననుకుని ఏం లాభం? జీవనం మధుపాత్ర ఒలికిపోయింది. ఒలికిపోయిన పాలు, ఇంకిపోయిన నెయ్యి, విధిరాత అని సరిపెట్టుకోక ఇంక చేసేదేముంది? అతను నా భర్త అని నాలో ఏ కొసానా అనుభూతి లేదు. కాని వాళ్ల డబ్బుతో సాగిపోతున్న నా అన్నా తమ్ముళ్ల చదువు, తీరిపోయిన అప్పులు, నాన్న సంసారవాదం సాఫీగా సాగిపోతోంది. దేన్ని ధిక్కరించలేకపోయాను. విధి ఆడిన వింతాట్లో ఒక పావుగా మిగిలిపోయాను. విషం మింగుతూ నవ్వే బ్రతుకైపోయింది. ఖరీదైన చీరలు, నగలతో నా అందానికో రాణింపు, నా ఉనికికో ప్రత్యేకత వచ్చేశాయి. ఇదంతా ఎవరు చూసి సంతోషించడానికి? విరక్తిగా నవ్వుకునేదాన్ని. మా మామగారిని చూస్తుంటే కరుడుగట్టిన స్వార్థం అనిపించేది. కోపం బుసబుస పొంగిన అతి ప్రయత్నం మీద అణుచుకునేదాన్ని. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు హఠాత్తుగా ఊడిపడ్డాడు రాజేష్. అదే రాజేశ్వరరావు. శ్రావణ మాసం. పక్క వీధిలో పేరంటానికి వెళ్లాలని తయారవుతున్నాను. ఎర్రంచు తెల్లని పట్టుచీరలో ఆపర మోహిన్లా నా రూపం నన్నే మోహ పెట్టింది. అద్దంలో చూసుకుంటూ నిలబడితే క్షణాలు నిమిషాలుగా మారిపోయాయి. నా వెనకగా వచ్చిన రాజేష్ను చూసి పాముని చూసినట్లు బెదిరిపోయాను. అతను నిస్సంకోచంగా నవ్వుతూ నా అందాన్ని చూపులతోనే తాగేస్తున్నాడు. ఇక్కడికెందుకొచ్చావు? కోపంగా అరిచాను. నిర్భయంగా నవ్వుతూ నిల్చున్నాడు. అత్తగారితో చెబుతానంటూ బెదిరించాను. ఆవిడ మా చిన్నమ్మే అన్నాడు మరింత విలాసంగా నవ్వుతూ. నాకు విద్యుద్ఘాతం తగిలినట్లయింది. అసలే అశాంతితో వేగిపోతున్న నాకు మరో పీడ ఎదురైంది. వీడికి మతి భ్రమించిందని తెలిసే చేసుకున్నావా? అవునులే, చేసుకోక ఏం చేస్తావు? ఈ చీరలు, ఈ నగలు, ఐశ్వర్యం ఇవెక్కడి నుంచి వస్తాయి మరి? పిచ్చివాడి చోట్న ఇన్ని నాటకాలైనా ఆడొచ్చు. నోటుకొచ్చినట్లలా పేలుతున్నాడు. నాలో సహనం నశించిపోతుంది. ఇంతలో మా అత్తగారు పేరంట నుండి రానే వచ్చింది కాబట్టి బతికిపోయాడు. లేకపోతే ఆ రోజే. ఆమె మొహం కోపంతో ఎరుపెక్కింది. పిడికిళ్లు బిగుసుకున్నాయి. నన్ను చూసిన దగ్గర నుంచి రాజేష్ బుర్రని మరో విషపురుగు తొలవడం ప్రారంభించిందని ఆ మరునాడుగాని గ్రహించలేకపోయాను. సుహాసిని, ఈ పిచ్చివాడితో ఏం సుఖపడతావు? ఇద్దరం స్వేచ్ఛగా హాయిగా ప్రేమ పక్షుల్లా ఎగిరిపోదాం. రా, మా చిన్నమ్మ అసాధ్యురాలు, నీకెందుకీ బెడదా?
నేను ఒంటరిగా ఉండడం చూసి నా గదిలో దూరి ఇలాంటి హితబోధలు చేయడం ప్రారంభించేవాడు. ఎంత కసిరినా తిట్టినా తన ప్రయత్నం మాత్రం విడిచేవాడు కాదు. స్వార్థం ఎంత పనైనా చేస్తుంది. మతిస్థిమితం లేని తన కొడుకు తృప్తి కోసం ఒక అమాయకురాలి జీవితం నేలబెట్టి కాలరాయడానికి కూడా వెనుతీయని ధనిక మనస్తత్వానికి ప్రతీక బాబాయ్. డబ్బుతో ఎంత పనైనా చేయవచ్చునే ఊజుపట్టిన సిద్ధాంతానికి ప్రతీక ఆయన. ఈ గొడవంతా నీకెందుకు? కోమలంగా ఉన్న నువ్వు ఈ సుడిగాలికి తట్టుకోలేవు. ఒక 10,000 క్యాష్ చేజిక్కించుకున్నా నీకు సర్వ సౌఖ్యాలు రుచి చూపిస్తాను. నిన్ను ఆనంద డోలికల్లో తేలించి యవన సామ్రాజ్యానికి మహారాణి చేస్తాను. ఇలా రోజుకో రకంగా పోరు ప్రారంభించేవాడు. ఎప్పుడెళ్ళిపోతాడు భగవంతుడా అని రోజు కోటి దండాలు పెట్టుకునేదాన్ని. రాజేష్ వెళ్లిపోయే రోజు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి నీ వచ్చేసరికి రెడీగా ఉండాలి, లేకపోతే కాలేజీలో నీ ప్రేమ వ్యవహార సంగతి చిన్నమ్మకి చెప్పి నీ బ్రతుకు అపహాస్యాల పాలు చేస్తాను. దేనికి చలించిన నేను దీనికి చలించలేదు. ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుందని గుండె రాయి చేసుకుని మరమనిషిలా బ్రతకడం నేర్చుకున్నాను. ఆ మతి భ్రమించిన మనిషితో ఎలా వేగానో, ఎన్ని అవమానాలు భరించానో, ఎన్ని నిందలు మోసానో, మోగగా మౌనంగా ఎన్ని రాత్రులు నా కన్నీటిలో కరిగిపోయానో ఆ భగవంతుడికే తెలియాలి. విడాకులు తీసుకుని నీకింకో పెళ్లి చేస్తానమ్మా అంటూ వచ్చాడు నాన్న. దానివల్ల వచ్చే పరిణామాలేంటో తెలియనంత మూర్ఖురాల్ని కాదు. అప్పటికే నేను గర్భవతిని. నాలో జీవం పోసుకుంటున్న మరో చిన్న ప్రాణి. ఆ మాంసపు ముద్ద అది పిచ్చిదేనా? ఇలాంటి ఆలోచనలతో అహోరాత్రులు నిద్ర లేకుండా గడిపేసేదాన్ని. ఆ ఇంట్లో నా మానసిక వేదాన్ని అర్థం చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి మా మరిది సుధాకరం. నాకు జరిగిన అన్యాయానికి ఎంతో బాధతో కుమిలిపోయేవాడు. ఎవరు బాధపడి చేసేదేముంది? నేను గర్భవతినయ్యాక ఆ ఇంటి వాతావరణం చిత్రంగా మారిపోయింది. నా బాధ పరితప్త హృదయానికి ఒకే ఒక ఉపశాంతి మా మరిది. అతనితో కాస్త చనువుగా ఉన్నా సహించలేకపోయేది అత్తగారు. 4 ఏళ్ల దాంపత్య జీవితంలో ఆమె కడుపు ఫలించలేదు. బహుశా అదేనేమో ఆమె అంతర్గతంగా ఉన్న అసూయకు మూల కారణం. దానికి నేనేం చేసేది? నే కోరుకున్న జీవితం లభించకపోగా శాపగ్రస్త జీవితం నా ముందు నిలిచింది. చేతులు సాచి ఆహ్వానించలేదు, చేతులు ముడుచుకుని కూర్చోను లేను. అన్నింటికీ అతీతమైన స్థితి అది. నా కడుపులోని బిడ్డకి తండ్రి ఎవరో అని గుసగుసలు పోయేవారు అమలకలు. అలాంటి కలుషిత వాతావరణంలో ఎలాంటి ఆదరణ అభిమానము లభించక పరితపించిపోయేదాన్ని. ఎవరు వింటారు నా గోడు? కష్టాలు విని కడుపులో దాచుకునే తల్లి లేదు. నాన్నున్నా లేనట్లే నిస్సహాయుడు. నా విషయంలో ఏదైనా ధైర్యం చేస్తే మిగతా వాళ్ళకి జీవితాలు ఏమైపోతాయోనని భయంతో కంపించిపోతుండేవాడు. భగవంతుడు నన్ను ఘోరంగా శపించాడు. క్రూరంగా నిర్దాక్షిణ్యంగా నా జీవన కుసుమాన్ని నిలిపివేశాడు. నన్ను ఓదార్చే చల్లని హస్తస్పర్శ కోసం ఆత్రంగా ఎదురు చూసేదాన్ని. ఎడారిలో వయోశిశులా నాకది మృగ్యమైపోయింది. అనురాగం గగన కుసుమై నన్ను వికరించింది. ఆశలు ఆకాశ దీపాలై నాలో మరింత వేదం రగిలింది. నేను దగ్ధశలనైపోయాను. దుర్భరమైన మానసిక వేదంతో నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నాన్న విడాకుల ప్రసక్తి ఎత్తినప్పుడల్లా మామగారు డబ్బుతో ఆయన నోరు మూసేవారు. నాన్న రిటైర్ అయిపోయారు. సంసార బాధ్యతలు పెరిగిపోయాయి. వెనక ఆదుకునే ఆస్తుల్లేవు, ఆదరణ చూపే బంధువులు లేరు. విధిలేక మామగారి తీపి మాటలకు లొంగిపోయి భారంగా వెళ్లిపోయేవాడు నాన్న. నన్ను చూసినప్పుడల్లా రక్తపు కూడు తింటున్నానమ్మా, నిన్ను సుడిగుండంలోకి తోసి నేను నీ రక్తాన్ని అనుభవిస్తున్నాను. నాలాంటి పాపిష్టివాడు తండ్రి అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు అంటూ వలవలా ఏడ్చేవాడు. నిరాశామయమైన అంధకార జీవితంలో ఆశాదీప కలికలాగా బాబు పుట్టాడు. నా ఆరోగ్యం మరింత క్షీణించిపోయింది. బాబు పనులు కూడా చూసుకోలేకపోయేదాన్ని. బాబుకి 3వ నెల జరుగుతుండగా మేడ మీద గదిలో నుంచి మా వారి పిచ్చి కేకలు వినిపించాయి. ఆ కేకలకి అర్థమేమిటో నాకు బాగా తెలుసు. ఆ నరకం తలుచుకుని వణికిపోయాను. జీవితం అంటే అసహ్యము, విరక్తి కలిగింది. ఆ క్షణమే కాదు, ప్రతి క్షణము అలాగే అనిపించేది. పెళ్ళయ్యాక నిండుగా నవ్వడమే మరిచిపోయాను. అందుకే నా పేరు సుహాసిని. గుండెలు కదిలిపోయేలా నవ్వేసింది స్వప్న. ఆ నవ్వు తరంగాలుగా కదిలొచ్చి మధు హృదయాన్ని విషాద సాగరంలో ముంచేసింది. ఈ విషవలయంలో ఎందుకు బ్రతుకుతున్నాను? ఏ సుఖాన్నాశించి మొండిగా జీవితాన్ని ఈడుస్తున్నాను? ఈ బంధాలు సడలించుకోవాలని ఎందుకు ప్రయత్నించను? నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. ఈ వ్యవస్థకి, అన్యాయానికి ఎదురు తిరగమని అంతరాత్మ ప్రబోధిస్తోంది. నా ఆలోచనల్లోనే ఉండగా అత్తగారు సుడిగలిలా వచ్చి పడింది. సవతి కొడుకు చేసే పిచ్చి ఆర్తనాదాలు ఆమె ఒక్క క్షణం కూడా భరించలేదు. సింహానికి ఆహారం వేసినట్లు నన్ను అతని ముందుకు తోస్తేనే గాని ఆవిడికి తృప్తి లేదు. అదేం చిత్రమైన స్వభావమో. నా పట్ల ఒక్కసారి కూడా సానుభూతి ప్రదర్శించలేదు. సాటి ఆడది అని కనికరంగానైనా ఉండదు. ఆదరంతో ఆప్యాయతతో పలకరించలేదు. వాడు పిలుస్తున్నాడు, వినిపించడలే? చిరాగ్గా మొహం చిట్లించుకుంది. అది పిలుపా?
ప్రియురాలి కోసం ప్రియుడు పడే వేదన అలా ఉంటుందా? విరక్తిగా నవ్వుకున్నాను. నా శరీరం స్వాధీనంలో లేదు. అనారోగ్యంతో, ఎడతగని ఆలోచనలతో బాగా నీరసించిపోయాను. ఎంతకన్నా పచ్చి వ్యభిచారి బ్రతుకు నయం అనిపించింది హఠాత్తుగా. ఇష్టమైతేనే వీటుణ్ణి ఆహ్వానిస్తుంది, డబ్బు కోసమైనా. కానీ నా పరిస్థితి ఎంత ఘోరం! ఆ అత్తగారి చూపులు నన్ను చొరచొరా కాల్చేస్తున్నాయి. పిన్ని, నీకు బుద్ధుందా లేదా? వదిన ఆరోగ్యం అసలే బాగాలేదు. నీ కూతురైతే ఇలా ప్రవర్తించేదానివా? అసలు ఇదంతా నాన్నగారి చాదస్తాం. ఆ మెంటల్ హాస్పిటల్లో పడేక. సులోచన వైపు తీక్షణంగా చూశాడు మా మరిది సుధాకరం. ఏమనుకుందో ఏమో ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. సుధాకరం నా వైపు జాలిగా చూశాడు. అతని చూపులో వేదన, ఆ వేదన వెనక నా పట్ల సానుభూతితో స్పందిస్తోన్న సున్నిత హృదయం. నాకు ఏడుపు ఆగలేదు. అంతవరకు బిగబట్టున్న దుఃఖం వెలువలా బయటకు దూకింది. ఊరుకొండదినా, కొన్నాళ్ళు మీ పుట్టింటికి పోయి ఉండండి. ఈ నరకంలో మీ ఆరోగ్యం బాగుపడదు. అసలు పూర్తిగా మీరు ఈ బంధాన్ని వదిలించుకుంటే నేను మరింత సంతోషిస్తాను. అతని ఆదరణకు నా గుండెల్లో నుంచి కన్నీరు స్రవించింది. అతనే నాకు దేవుడు అనిపించాడు ఆ క్షణంలో. అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించాను. తప్పొదినా, చిన్నవాణ్ణి, మీకోసం ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణి. నా ఎదుటే ఒక సుకుమార పుష్పం క్రూరంగా నలిగిపోతుంటే చూడాల్సిన కర్మ పట్టింది అని కుమిలిపోతున్నాను అంటూ బాధగా వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది. ఒళ్లంతా బరువుగా ఉండి, ఎవరిదో బరువైన శరీరం నా మీద, పిచ్చి కామం నా మీద స్వైర విహారం చేసింది. బురదలో నుంచి లేచిన పశువు కోమలమైన గులాబీని తన కర్కశమైన గిట్టలతో మట్టగించి నలిపేస్తోంది. నాకంతా అర్థమైపోయింది. ఈ నరకం ఇంకా భరించలేననిపించింది. మర్నాడే మరిదిని తోడుగా తీసుకుని నాన్న దగ్గరికి వచ్చేశాను. నాన్న పక్షవాతంతో, తీరని మనోవేదంతో మరణించాడు. సంవత్సరం నిండుతుండగా బాబుకి విపరీతంగా మోషన్స్ అయిపోయి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. మామగారు అంతిమ క్షణాల్లో ఉన్నారని టెలిగ్రామ్ రావడంతో వెళ్ళక తప్పలేదు. మరణశయ్య మీదుండి నన్ను దీనంగా క్షమాపణ వేడుకున్నారు. ఆ క్షమాపణలో కన్నీళ్లు నా దౌర్భాగ్యపు జీవితాన్ని మాపివేస్తాయా? ఆస్తినంతా 3 భాగాలు చేశారు. 2 కొడుకులకి, భార్యకి. ఆడపిల్లలకి పెళ్లి చేసే బాధ్యత సుధాకరదే. సవతి తల్లిని జాగ్రత్తగా చూసుకోమని ఆదేశించారు. పిచ్చి భర్తని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకే అప్పగించారు. వాడికి బాగోతుందమ్మా, నీ జీవితం కళకళలాడుతూ పచ్చగా వెలసిల్లుతుంది. ఇది మా అమ్మగారి చివరి ఆశీర్వాదం. అది వింటూ జీవం లేని నవ్వు నవ్వుకున్నాను. విడాకుల ప్రసక్తి తలపెట్టకుండా భర్తని పసిపాపలా చూసుకోమని మరీ మరీ వేడుకున్నారు. మృత్యుముఖంలోకి వెళ్లబోయే ఆయన కోరిక కాదనలేకపోయాను. కాలసర్పాన్ని పూలహారంలా మెడలో వేసుకున్నాను. బాధ్యత అనే పేరుతో సాంప్రదాయపు సంకెళ్లలో బంధింపబడి గరళాన్ని అమృతంగా ఆస్వాదిస్తున్నాను. చీకట్లోనే వెన్నెలని వెతుక్కుంటున్నాను. కన్నీటిని పన్నీరుగా పూసుకుని ఏడవలేక నవ్వుతూ బ్రతుకుతున్నాను. గుండెల్లో మహాసముద్రాలు పొంగుతున్నా పైకి హాయిగా నవ్వడం నేర్చుకున్నాను. పొగులుతున్న గుండెతో, గమ్యం లేని పైనంతో ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కాకుండా పిచ్చి పువ్వులా బ్రతుకుతున్నాను. చెప్పడం ఆపి మధు ముఖంలోకి చూసి విచిత్రంగా నవ్వింది. చావబోయే మనిషి నవ్వే నవ్వులా ఉన్నది. నాలో నేనే కుమిలిపోతుంటే మా మరిది ఒకరోజు గజ్జెలు తెచ్చి నా కాళ్ళకు కట్టాడు. నేను ఆశ్చర్యంగా చూస్తుండగానే డాన్స్ మాస్టర్ని తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఆయన చాలా ప్రసిద్ధి వహించిన నాట్యాచారులు. సినిమాల్లో నృత్య దర్శకులుగా పనిచేస్తున్నారు. నా జీవితం మళ్లీ ఓ కొత్త మలుపు తిరిగింది. జిగేలమంటూ మెరిసింది. ఆశలు ఊపిరి పోసుకున్నాయి. గజ్జెల రవళలు నా రక్తపు వేగంతో కలిసిపోయి నన్ను చైతన్యమూర్తిగా నిలిపాయి. నాట్యాచారులు నా అదృష్టం కొద్దీ దొరికారనే చెప్పాలి. భరతనాట్యం, కూచిపూడి మాత్రమే గాక పూర్వకాలం నుండి మన దేశపు ఆలయాల్లో ప్రదర్శించబడే అద్భుత నృత్యాలు నేర్పించారు. భామాకలాపం నాలో కొత్త పోకళ్ళు పోయిందని, వింత వింత కోయిలు చిలకరించిందని రసజ్ఞులు అభినందించారు. నృత్యంలో ఏ నూతనాంశాన్ని చూసినా దాన్ని ఆకలింపు చేసుకునే వరకు నిద్రపట్టేది కాదు. జానపద నృత్యాల్లో కూడా సిద్ధహస్తులున్నారనిపించుకున్నాను. కీర్తికాంత నన్ను వలచొచ్చింది. ఎటు చూసినా డబ్బు, పేరు, ప్రతిష్టలు, చుట్టూరా అభిమానులు. ఇలా హఠాత్తుగా జీవితం మారిపోవడం నాకే వింతగా అనిపించింది. నా ప్రతిభ, ప్రావీణ్యం, నైపుణ్యం అన్నీ వెలుగులోకొచ్చాయి. ఆలోచన, వీక్షణాలను మరింత సునిశ్చితం చేశాయి. ఊహ విహంగాలు ఆదర్శపు ఆంబరంలో హాయిగా విహరించాయి. ఫలితంగా నా డబ్బుని కొన్ని సత్కార్యాలకు వినియోగించదలిచాను. అనాథ శరణాలయాలకి, సేవా సదనానికి విరాళాలు ప్రతి ఏటా నా నృత్య ప్రదర్శనల ద్వారా ఇచ్చాను. 2 చురుకైన పేద యువతులకు డిగ్రీ కోర్సు చెప్పించే ఏర్పాటు చేశాను. నా కుటుంబం ఒక ఒడ్డుకి చేరాక ఇన్ని మంచి పనులు చేయగలిగాను. మా అత్తగారి విసురులు, వ్యాఖ్యానాలు లెక్క చేయలేదు. రాజేష్ బెదిరింపులకి లొంగలేదు. ఇన్ని చేస్తున్నా జీవితం చైతన్య స్రవంతిలా సాగిపోతున్నా మనసులో ఏదో వెలితి, అంతులేని మహాశూన్యం.
నా భర్త, ఇల్లు, పిల్లలు, అందమైన ఆ స్వర్గం నా చేతికి అందనే లేదు. అందుకే సాంఘిక సేవలో ఊపిరి సల్పని కార్యక్రమాలు రూపొందించుకుని నన్ను నేను మరిచిపోయాను. బాల విహార్ స్థాపించాను. మహిళా మండలిలో చేరి వంచితులైన స్త్రీలకి అండగా నిలిచాను. ఉత్సాహవంతులైన కళాకారుల్ని దర్శించి నా నాట్యకళకి మరింత మెరుగులు దిద్దుకున్నాను. వైవిధ్యమున్న నృత్య నాటికలు పండితుల చేత రాయించి దేశమంతటా ప్రదర్శనలిచ్చి దేదీప్యమానంగా వెలిగిపోయాను. ప్రశంసా సుమాలతో నిండిపోయింది నా జీవితం. ఏ డబ్బు లేక ఒకనాడు అమృతతుల్యమైన అనురాగ జీవితాన్ని పొందలేకపోయానో ఆ డబ్బుతోనే ఇవన్నీ సాధించగలిగాను. నాలోని నాట్యకళకి జేజేలర్పించి నివాళులర్పించారు ప్రజలు. సాంఘిక సేవా పరాయణురాలిగా కీర్తించారు. ఇప్పుడు సంఘంలో నాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇన్నింటి మధ్య గతం పీడకలలా నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ ప్రదేశం మారిన ప్రశాంతి లేదు నా మనసుకి. నీకు అసలు పెళ్లి కాలేదనుకోవదినా, మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించు, అన్నయ్య బాధ్యత అంతా నాది అంటూ కొండంత అండగా నిలిచాడు సుధాకర్. నా ఊహలన్నీ రూపుకట్టిన మధుర మూర్తిగా నువ్వు దర్శనమిచ్చావు. నా కళలు ప్రాణం పోసుకుని ఆశలు చిగురించాయి. గతాన్ని విస్మరించి హాయిగా బ్రతుకుదామన్న ఆ భయంకర స్మృతులు నన్ను వీడిపోవు. ఆమె గొంతు బాధతో వణికింది. మరుపు ఒక వరం లాంటిది స్వప్న, లేకపోతే మనుగడింత ప్రశాంతంగా సాగిపోదు. నా మీద విశ్వాసముంచు. అతని గొంతులో అనురాగం నిండుగా తొణికి పడుతోంది. ఎలా మధు? మామగారికిచ్చిన మాట, నా బాధ్యత నన్ను బంధిస్తోంది. ఈ ముళ్ల కంచెలో నుండి బయటపడే మార్గం లేదు నాకు. ఇదంతా విన్నాక కూడా నీ అభిప్రాయంలో మార్పు రాలేదా? ఆశ్చర్యంగా చూసింది. ప్రశాంత మందహాసం చేశాడతను. మరింత బలపడింది అన్నాడు దృఢంగా. లాభం లేదు మధు, ఈ జీవన కుసుమం ఇలా రాలిపోవలసిందే. పూసిన పూలన్నీ పూజార్హం కావు. అలా ఎందుకనుకుంటున్నావు? ఆ నటరాజు చరణారవిందాల చెంత వాలిన అపరూప సుమానివి నీవు. నిన్ను పదిలంగా నా గుండెల్లో ఆపు మధు. భర్త బ్రతికుండగా విధి రాసిన రాతని తుడిచేసి మళ్ళీ కొత్త జీవితం ప్రారంభింపగలనా? మొదటి మొగుడు వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకుంది అని నలుగురు 4 రకాలుగా ఆశయించుకుంటుంటే ఎలా సహించేది? మళ్ళీ ఈ జన్మలో తల్లినయ్యే యోగ్యత కూడా లేదు నాకు. మధు హృదయం భగ్గుమంది. చెప్పు మధు, నన్నింకా ప్రేమిస్తూనే ఉన్నావా? మన పెళ్లి జరిగిన మరుక్షణం రాజేష్ ఊరికే ఉంటాడా? అందరికీ టామ్ వేసి వస్తాడు. ఉన్నవి లేనివి కల్పించి జీవితాన్ని మరింత అపహాస్యం పాలు చేస్తాడు. నా మూలంగా నీ బంగారు భవిష్యత్తు కూడా భగ్నమైపోతుంది. ఈ పరిస్థితుల్లో నేనేం చేసేది? సాంప్రదాయపు ఇనుప సంఖ్యలలో నాశనమైన బ్రతికి ఎలా బాగుపడుతుంది? నా ప్రశ్నకు బదులేది మధు, బదులేది. గుండెలు పగిలేలా, శిలలు కరిగేలా, అలలు ఎగిసిపడేలా, తరతరాల స్త్రీల కన్నీటి గాథలకు ప్రతినిధిలా ఆమె ఏడుస్తూనే ఉంది. శోకదేవతలా కుమిలిపోతూనే ఉంది. ఈ ప్రశ్నకు బదులేది. ఆమె వేదనకు అంతేది. ఈ కథకు ముగింపేమిటి? బాధగా కణతలు నొక్కుంటూ గొణుక్కున్నాడు. సంధ్యా సమయం దాటిపోయి నిశీది నిశ్శబ్దంగా ప్రవేశించింది. అప్పుడే పరిసరాలను గుర్తించిన వాళ్ల మధు లేచి లైటు వేశాడు. దీనమైన స్వప్నవదనం చూస్తుంటే అతని గుండె తరుక్కుపోయింది. రాజ్యాలు కోల్పోయిన మహారాణిలా ఉంది. కన్నీరు కురిసి వక్షస్థలం మీద చీర తడిసిపోయింది. చెక్కిళ్ల మీద కన్నీళ్ల సెలయేళ్లు. ఆమెనలా చూసి ఒక క్షణం ఆలోచించి కర్తవ్యం స్ఫురించిన వాళ్ల తల గట్టిగా విదిలించుకున్నాడు. ఆమె ఒడిలో చేతులుంచి 10 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. ఏదో స్థిర నిశ్చయానికొచ్చినట్లు తలెత్తి ఆమె కళ్ళలోకి నిశ్చితంగా చూశాడు. స్వప్న, ఎలాంటి దానివైనా నువ్వు నాకు కావాలి. ఆ నిర్ణయంలో మార్పు లేదు. నువ్వే మనసుని స్థిమితపరచుకో. అర్థం లేని సెంటిమెంట్స్ తో జీవితాన్ని ఎడారి చేసుకోకు. నిన్ను మనసుతో నిన్ను స్వీకరిస్తాను. నీ సమస్యలన్నీ నావిగా చేసుకుని పరిష్కరిస్తాను. ఈ పరిసరాలు, మనుషులు వీళ్ల మధ్య బ్రతకలేమనుకుంటే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళిపోదాం. ఈ స్మృతులు నిన్ను వెంటాడిన చోటుకి నీ అనవసరపు ఆలోచనలతో జీవితాన్ని మరింత వ్యర్థం చేయకు. అతని వంక విస్మయంగా చూసింది. నిండుగా మానవత్వం పొంగి పొర్లుతోన్న ఆ మహనీయ గంభీరమూర్తిని కళ్ళారా చూసింది. అతనిలోని అమర ప్రేమకి ముద్రాలైపోయింది. లే స్వప్న, ఈ రోజు నేను చెప్పినట్లు వినాలి. మంచి పిల్లల లేచి వెళ్లి హాయిగా స్నానం చేసిరా. కొంత బడలిక తీరి మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఈలోగా బజారుకు వెళ్లి తినడానికి ఏమైనా తెస్తాను అంటూ ఆమెను చేయి పట్టిలాగి భుజం మీద టవల వేసి బాత్రూం వైపుకు తోశాడు. స్నానం చేసొచ్చి గదిలో కడుగు పెడుతూనే విస్మయంగా చూసింది మధు వైపు. గదంతా కొత్తగా ఉంది. పూల రథంలా అలంకరించున్న పానుపు, దాని మీద కూర్చుని జయంతుల్లా దరహాసం చిలకరిస్తోన్న మధు. అతనిలో ఏదో మార్పు. స్తబ్దురాలే నిల్చుండిపోయింది. అతని నవ్వు అనురాగపు అమృతంలా హాయిగా ఉంది. అరే స్వప్న, మళ్ళీ అదే చీర కట్టుకున్నావా? దగ్గరకొస్తూ అడిగాడు. మరి మీ లుంగీ షర్టు వేసుకోమంటారా? ఇంటికి వెళ్ళిపోతానంటే ఆపేశారు. మైథిలి ఏం కంగారు పడుతుందో. కళ్ళు వాల్చుకుని మెల్లగా అంది.
ఇది మాత్రం ఇల్లు కాదా? అతని కంఠంలో అనురాగం నూతన రాగాన్ని సంతరించుకుంటోంది. ఇంటి గురించి బెంగ వదిలే. నేను మైథిలికి ఫోన్ చేసి చెప్పాను. ఏమని? రెప్పలు సున్నితంగా కదిలించింది. ఏదో వింత భావన మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అది చెప్పాలా? ఇలారా అంటూ ఆమె చెయ్యి మృదువుగా పట్టుకుని తలుపుకి ఒక పక్కగా పెట్టిన సూట్ కేసు దగ్గరకు తీసుకెళ్లాడు. సూట్ కేసు తెరచి తెల్లని చీర బయటికి తీసి ఆమెకు అందించాడు. చీర అందుకోకుండా అతన్నే చూస్తూ నిల్చుంది. శరత్కాలపు వెన్నెలలా స్వచ్ఛంగా నవ్వాడతను. ఈ ఒక్కరోజు నా కోరికను మన్నిస్తానని మాటిచ్చావు, గుర్తుందా? ఆ అడగడంలో ఒక విధమైన హుందాతనం. ఎవరిది చీర? నీదే. అతని కళ్ళు తళుక్కుమన్నాయి. నాదా? విస్మయంగా చూసింది. సున్నితంగా నవ్వుతూ ఆమె చెయ్యిలాగి సూట్ కేసు ముందు కూర్చోబెట్టాడు. ఇంకా దాంట్లో ఏమేమున్నాయో చూడు. అతనిలో ఆనందం పురివిప్పి నాట్యం చేస్తోంది. మంత్రముగ్ధలా ఆమె చేతులు సూట్ కేసులోని రకరకాల చీరలు బయటి తీస్తున్నాయి. కళ్ళు ఏవో అపూర్వ దృశ్యాల్ని తిలకిస్తున్నాయి. ఆమె రాగజ్వాలలో దహించుకుపోతోంది. అతడు భావోద్వేగంతో చలించిపోతున్నాడు. నియమాలు నిబంధనలు హద్దుల్ని అతిక్రమించి ఆనందసీమలో హృదయాలు అరమరకలు లేకుండా కలిసిపోతున్నాయి. మల్లెలు మరువము కలిపి నువ్వు జడలో తురుముకుంటే నాలో భావతరంగాలు వెత్తున లేచి ఆ కవితావాహిని వలపు వరదలా నిన్ను ముంచెత్తి వేస్తుంది. మధు ఆపుకోలేని భావ సంచలనంలో ఊగిపోతూ ఇటుకేసి తిరిగాడు. తెల్లని చీరలో పాలరాతి ప్రతిమలా మెరిసిపోతోందామె. అతనిలో హిమజ్వాల చెలరేగుతోంది. గుండెల నిండుగా అనురాగ స్రవంతి, అణువణువులో వలపు జలపాతాల హోరు. ఆకాశపు అంచుల్ని స్పృశించాలన్న తపన, ఆనందపు లోతుల్ని తెరిచి చూడాలన్న గాఢ వాంఛ. ఆనందం అమరమై ఊహలు అమరపదాల వైపు పయనిస్తున్నాయి. అతని మాటలు వింటుంటే ఒకవైపు సన్నని వేదన గుండెని మెలివేస్తోంది. మరోవైపు సంతోష కడలి కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఏంటి విచిత్ర పరిస్థితి? ఇదే నీ తోడి నా మానసిక దాంపత్య సౌరభం. దీనికి ఏ నియమాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు అడ్డురావు. ఆఖరికి నువ్వు కాదనలేవు కదూ. ఆమె కన్నుల్లోకి రాగపూర్ణంగా చూశాడు. వేలి కొనలతో ఆమె చెంపల్ని మృదువుగా తాకాడు. ముందు కొంగి సూట్ కేసులోని తెల్లగా మెరుస్తోన్న వెండి గజ్జెలు బయటికి తీశాడు. వాటిని అపురూపంగా అందుకొని సుకుమారంగా ఉన్న ఆమె పాదాలకి అలంకరించాడు. రెండు చేతులు ఆమె భుజాల మీద వేసి మృదువుగా అదిమాడు. ఆర్తిగా కన్నులోకి చూస్తూ, గత జీవితం పీడకలగా మరిచిపో. ఈ క్షణమే శాశ్వతం. నవరాగమై జీవితంలో కడుగుడుతున్న నవవధువు నువ్వు. నా జీవితాన్ని ధన్యం చేయబోతున్న రాగరాగిణివి. వలపు వసంతాలు నిలుపుకున్న వనదేవతవి. గత జీవితపు అనుభూతులేమీ మిగలని ముగ్ధ వధువి. నా జీవన వనంలోకి వసంతరాగంలా ప్రవేశించు అన్నాడు కవ్వింపు కనులతో. ఆమె మీద నుంచి చేతులు తీసేసి మంచం మీద వెళ్లి కూర్చున్నాడు, ఆమె నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు. స్వప్న, నలువైపులా నిన్నిలా రాగబంధంతో సున్నితంగా బంధించి మోసం చేస్తున్నాను అనుకోవద్దు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే. నా భావ దాంపత్యం నాకు ఉండనే ఉంది. మానసికంగా నువ్వు నా దానివి. ఆ తృప్తి చాలు నాకు. ఆ ఊహల్లోనే హాయిగా బ్రతికేస్తాను. తన్మయత్వంలో కళ్ళు మూసుకున్నాడు. అరగంట గడిచింది. గదిలో మధురమైన ప్రశాంతత. రెండు హృదయాలు చేసే నిశ్శబ్ద సమరం. అనురాగమే ఆలయమైన రెండు సున్నిత హృదయాల తీవ్ర సంఘర్షణ. ఆమె మృదుపద మంజీరాలు అతని చెవులకు అమృతపు సోనంలా తాకాయి. అడుగడుగున ఆనంద రసజలది ఉప్పొంగుతోంది. మెల్లగా ఒక్కొక్క అడుగే వేస్తూ ముగ్ధ మధువులా అతన్ని సమీపించింది. సున్నితంగా ఆమె చేతులందుకుని అపురూపంగా పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. పక్కనే సిద్ధంగా ఉంచుకున్న ఐటెక్స్ తీసి బొగ్గ మీద కాటుకు చుక్క పెట్టాడు. సింగారందుకుని నుదుట కళ్యాణ తిలకం దిద్దాడు. పళ్ళెంలోని జాజులు దోసిలలో నింపుకొని ఆమె శిరస్సు మీద జల్లుగా కురిపించాడు. ప్రణయరాగ వాహిని, ప్రియ, వసంత మోహిని. అతని గుండె ఆనందంతో బరువెక్కిపోయింది. స్వప్న మంత్రముగ్ధల అతని వంకే చూస్తోంది. కొత్త అందాలు నింపుకుని వింతగా మెరిసిపోతోంది. ఆప్యాయంగా ఆమె చెక్కిల్ని చుమ్మించాడు. కళ్లలో అనురాగం తొణికిసలాడుతుండగా ఆమె నడుం చుట్టూ చేవేసి ఆరాధనగా ముందుకు లాక్కున్నాడు. మధు, ఏంటి తొందర? ఆమె పెదవులు అస్పష్టంగా కదిలాయి. ఏదో చెప్పాలన్న ఆమె ప్రయత్నాన్ని అతని పెదవులు బంధించేశాయి. ఇన్నేళ్లుగా శరీరంలో ఇంకిపోయిన రాగజరులు అతని స్పర్శతో మేల్కొని ఒక్కొమ్మడిగా ప్రవహించాయి. ఆ రాగవాహినిలో ఎన్నో ఏళ్లుగా కలలు కంటూ పరవశించిపోతున్న మధురానుభవం మనసుని శరీరాన్ని వింత పులకలతో నింపేస్తోంది. నీ సాంగత్యంలో సన్నజాజుల పరిమళాలు, నీ సాన్నిహిత్యంలో సంపెంగల సౌరభాలు. భావప్రపూర్ణమైన అతని చూపులు ఆమెలోని సౌందర్యపు అగాధాల్ని ఆప్యాయంగా స్పృశిస్తున్నాయి.
మరుమల్లెల్లాంటి మాటలు ఎండి బీటల వారిన ఆమె హృదయసీమని సస్యశ్యామలం చేస్తున్నాయి. ఆమె అధరాల్లో అమృతపు ఓటలు, అతని కన్నుల్లో తుమ్మెద ఝోంకారాలు, ఆమె బుగ్గల్లో గులాబీల సిగ్గు, అణువణువున లావణ్యం చిందులాడుతోన్న ఆ తనూలతిక. అతనిలో రాగజ్యోతి దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. భావ సంచలనం నిలవనీయడం లేదు. ఆమె అద్భుత సౌందర్యం కాంతులు వెదజల్లుతుంటే మధుర ప్రణయమూర్తిగా మారిపోయాడతను. ఆ ఆరాధకుడి గుండె గుడిలో వలపు జేగంటలు, ఆమె అలసిన అధరాలపై నిలిచిన మధుబిందువులు ఎలక్ట్రిక్ బల్బు కాంతిలో రవ్వల్లా మిలమిలా మెరుస్తున్నాయి. 1000 జన్మలకొక్క వేడి వెన్నెల పంట. ఆమె పెదవులు అవ్యక్తంగా మధురంగా కదులుతున్నాయి. శృతి చేసిన ఆనందవీణ నవరాగాలు కురిపిస్తోంది. ఆమె ఒక క్షణం మెరుపై మెరిసి వెన్నెల వెల్లువలా కురిసి, ఒక క్షణం మలయపావనంలా కులికి, మరో క్షణం వసంతరాగంలా మురిసి, శీతాకాలపు గాలికి కులికి అతని హృదయాన్ని మొదలంటా కుదిపివేసింది. రాగరసం చిందుతున్న ఆ మోము అతనికి అపురూపమైన వరంలా భాషించింది. భవాని గాయత్రిని బ్రతిమాలుతోంది. నాకొంట్లో బాగలేదు, నువ్వెళ్ళు అంటోంది విసుకుంటూ. అదే ఎందుకు బాగలేదు అంటున్నాను. లేచి మొహం కడుకో. అమ్మాయికి చెబుతాను, డాక్టర్ దగ్గరికి తీసుకువెళుతుంది. సాయంత్రం గుడివాడ నుంచి ఆ కామేశ్వరరావు గారు చూడడానికి వస్తారు. నువ్వేమో పడకెక్కి కూర్చుంటివి. మీ అమ్మతో పాటు నేను పోయినా బాగుండేది. మొన్న అంత తుఫానొచ్చి అన్ని వేల మంది పోయారు. నాలాంటి వాడికి చావు రాదేం భగవంతుడా. రామకోటేశ్వరం నెత్తిన చేతులు పెట్టుకుని నిస్సహాయంగా కుర్చీలో కూలబడ్డాడు. అప్పుడే లోపలికొచ్చిన స్వప్నను చూసి ఆయన ముఖం వికసించింది. చూడమ్మా, దీనికి ఏమొచ్చిందో కాస్త కనుక్కో తల్లి. మీరుండండి బాబాయ్, నేను కనుక్కుంటానుగా. మీరు వెళ్ళి కాసేపు అవతల కూర్చోండి. సరే తల్లి. ఏనాడు లేంది ఈ పిల్లక్కడికి వచ్చినప్పటి నుంచి చిత్రంగా మారిపోయింది. సన్నగా గొనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఆదరంగా గాయత్రి భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా పిలిచింది. కీ ఇచ్చిన బొమ్మ చటుక్కున కదిలినట్లు గాయత్రి హఠాత్తుగా స్వప్న ఒళ్ళో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఏం జరిగింది గాయత్రి? ఎందుకు ఈ ఏడుపు? ఒంట్లో బాగాలేదు. దీనికేనా ఇంత హడావిడి? డాక్టర్కి ఫోన్ చేస్తానుండు. లేవబోయిన స్వప్నని 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఆపేసింది. నాకు పెళ్ళొద్దు, పెటాకులు వద్దు. నీ నీడలో తలదాచుకుంటాను. ఇంత ఆశ్రయం ఇవ్వు. చిన్నదానివైన చేతులెత్తి నమస్కరిస్తాను. గాయత్రి కళ్ళ వెంట జలజల నీళ్లు కారిపోతున్నాయి. ఏం మాటలు గాయత్రివి? బాబాయ్ వింటే ఎంత బాధపడతారు? అసలేం జరిగింది? నాతో చెప్పు. లాలను అడిగింది. గాయత్రి తల వంచుకుని ఆలోచనలో పడిపోయింది. డాక్టర్ ఇంటికి వదిలే స్వప్న, మనమే వెళదాం లేడీ డాక్టర్ దగ్గరికి అంటూ లేచి తయారైంది. స్వప్న విచిత్రంగా చూసింది. లేడీ డాక్టర్ ఝాన్సీబాయి చెప్పిన మాటలు విని రాతి బొమ్మలా నిల్చుండిపోయింది. గాయత్రి అపరాధిలా తలదించుకుంది. మీకేమవుతుంది స్వప్న? మనిషి చాలా వీక్గా ఉంది. అనవసరపు ఒళ్ళు తప్పితే ఆమెలో అసలు రక్తం లేదు. మందులు టానిక్లు జాగ్రత్తగా వాడండి. ఏం చేస్తాడు ఈ మీ హస్బెండ్? వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటూ డాక్టర్ అన్న మాటలేవి స్వప్న వినిపించుకోలేదు. వినిపించుకున్న గాయత్రి నిర్లిప్తంగా ఎటో చూస్తూ ఉండిపోయింది. ఇంటికి ఎలా వచ్చి పడిందో ఆమెకే తెలీదు. ప్రాణం లేని బొమ్మల్లా నడిచొచ్చిన స్వప్నని చూసి మైథిలి కంగారు పడిపోయింది. రామకోటేశ్వరం ఆదుర్దాగా ఎదురొచ్చాడు. ఏంటి రోగం? చిరాగ్గా ఉంది ఆయన ముఖం. స్వప్న తేరుకుని ఆయన వంక నిశ్చలంగా చూసింది. ఏం లేదు బాబాయ్, మామూలు అనారోగ్యమే. త్వరగా పెళ్లి చేయమని చెప్పింది లేడీ డాక్టర్ అంది. రామకోటేశ్వరం తెల్లబోయాడు. స్వప్న చకచక పై గదిలోకి వెళ్ళిపోయి అలసటగా పక్క మీద వాలిపోయింది. అమ్మా పోస్ట్. శరత్ చిలిపిగా నవ్వుకుంటూ పైకొచ్చాడు. కవరు ఆమె చేతిలో పెడుతూ గంభీరంగా ఉన్న ముఖం చూసి త్రుళ్ళిపడ్డాడు. అమ్మా, ఎందుకలా ఉన్నావు? భుజాలు కుదుపుతూ అడిగాడు. శరత్, నీ ఊళ్ళో లేనప్పుడు రాజేష్ వచ్చాడా? వచ్చాడు. నువ్వు లేవని తెలిస్తే నాతో మాట్లాడాడుగా. గాయత్రితో ఏవో మాట్లాడి వెళ్ళిపోయాడు. రావద్దని ఖచ్చితంగా చెప్పిన సిగ్గులేదు వెదవకి. నేనేం చేసేది? నిస్సహాయంగా చూశాడు. నువ్వు ఇంటి పట్టునే ఉన్నావా? స్నేహితులతో షికార్లకు చెక్కేశావా? ఇంట్లోనే ఉన్నా. పత్రిక పనుందిగా, అది చూసుకున్నాక ఇంట్లోనే. భయంగా చూశాడు. స్వప్న ఎందుకలా అడుగుతోందో బుద్ధిగా అర్థం కాలేదు. ఏం జరిగిందమ్మా? పక్కనే కూర్చుని మెల్లగడిగాడు చిన్నపిల్లాళ్ళ. దీర్ఘంగా నిట్టూర్చిందామె. ఏం జరగకూడదో అదే జరిగింది. బాబాయ్కి ఏమని సమాధానం చెప్పేది? బాధగా తనలో తనే గొణుక్కుంది. కింద నుంచి కేకలు అరుపులు వినిపించడంతో త్రుళ్ళిపడి ఒకరినొకరు చూసుకున్నారు. బాబాయ్ అసలే చాదస్తం మనిషి. మళ్ళీ ఏ గొడవ లేదీశాడో ఏంటో. అనవసరంగా వీళ్ళని తగిలించుకుని నీ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నావు. చిరాగ్గా చూశాడు. అలానకు శరత్. ఆపదలో నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఎలా కాదనేది? ఆమె కళ్ళల్లో సున్నితమైన వేదన మిలమిల్లాడింది. కేకలు అరుపులు ఎక్కువ కావడంతో విధిలేక ఇద్దరూ కిందకు దిగొచ్చారు.
తండ్రితో తలెత్తి ధైర్యంగా మాట్లాడలేని గాయత్రి అపరకాళిలా గర్జించి గట్టిగా అరుస్తోంది. తండ్రి అనే బెదురు లేకుండా మాటికి మాట సమాధానం చెబుతోంది. అవునానా, ఎదురు తిరుగుతున్నాను. ఎన్నాళ్ళకి నాకు ధైర్యం వచ్చింది. ఈ ధైర్యమే నాకు 10 ఏళ్ల కింద ఉండుంటే నా జీవితం అందరి జీవితాల్లా ఇల్లు పిల్లలు భర్తతో కళకళలాడుతుండేది. నీ స్వార్థానికి బలైపోయి ఈనాడు మొండిగా నిలబడ్డాను. ఏంటే నోటికొచ్చినట్లు వాగుతున్నావు? సాయంత్రం పెళ్లి చూపులకు సిద్ధం కావే అంటే నాకు పెళ్ళొద్దని మొరాయిస్తున్నావు. గాయత్రి విషాదంగా నవ్వింది. ఎన్నో ఆశాభంగాల తాలూకా విరక్తి వేదన ఆమె నవ్వులో అలలు అలలుగా తేలి వచ్చింది. ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచావనన్నా, ఇప్పుడు నా వయసంతా 30 దాటిపోయింది. ఇంకా ఎక్కువే ఉంటుందేమో. 10 ఏళ్ల కిందట పరమేశ్వరరావు కాని కట్నం లేకుండా పెళ్లాడతానంటే శాఖాభేదం అంటూ గునిసావు. ఇప్పుడు అతను 3 బిడ్డల తండ్రి. భార్యపోయి 2 ఏళ్లైన గోపాలరావు అందం చందం చూడకుండా కేవలం నా సుగుణ సంపదని మెచ్చి ముందుకొస్తే 2వ పెళ్లివాడని తిరస్కరించావు. ప్రతి సంబంధానికి ఏదో వంక పెట్టి తరలించావు. కేవలం నీ స్వార్థం కోసం కాదు. ఇంట్లో వండి పెడుతున్నాను వంటలక్కలాగా నీ సంసారాన్ని చక్కదిద్దాను. మిషన్ కుట్టి అంతో ఇంతో సంపాదిస్తున్నాను. అదే చాలనుకున్నావు. అమ్మపోయాక నువ్వు నీతిగా ఉన్నావా? షాక్ తిన్నట్లు చూశాడాయన. 40 ఏళ్లు దాటిన నీకే శరీర సౌఖ్యాల మీద అంత మోజుంటే నీ కూతుర్ని 25 ఏళ్ల ప్రాయం దాన్ని నా గురించి ఆలోచించడం మానేశావు. అన్నయ్య మంచి పని చేశాడు. తన దారి తను చూసుకున్నాడు. సిగ్గు, లజ్జ, అభిమానం, తమ సంసారంలోని రహస్య విషయాలు ఇతరులు వింటున్నారు అనేది మర్చిపోయి గాయత్రి ఆవేశంగా అరుస్తోంది. కరుడుగట్టిన వేదన కన్నీరుగా ప్రవహిస్తోంది. భవానీ చేష్టలుడిగిందాల్లా అక్కవంకే కళ్ళప్పగించి చూస్తోంది. రామకోటేశ్వరం తగదలుచుకోలేదు. అవునే, నీ రూపం కారణంగా వచ్చిన ప్రతి సంబంధం తప్పిపోయింది. దానికి నేనేం చేసేది? అవునానా, నాకు భగవంతుడిచ్చిన రూపం ఇది. 10 ఏళ్ల క్రితం సన్నగా నాజుగ్గా అందరమ్మాయిలా నవ్వుతూ తుళ్ళుతూ నేను బాగానే ఉన్నా. కనీసం నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి చదువన్నా చెప్పించావా? ఆడపిల్లకి చదువులెందుకులే అని నీ బూజు పట్టిన సిద్ధాంతంతో నా బ్రతుకు బండ్ల పాలు చేశావు. ఎందుకు పనికిరాక, ఏ ఆకర్షణ లేక నన్నెవరు చేసుకుంటారు? ఈ పెళ్లి చూపుల తతంగం దేనికి? చేతుల్లో మొహం కప్పుకుని గుండెలు అవిసేలా ఏడుస్తోంది. స్వప్న నిదానంగా ఆయన దగ్గరకు వచ్చి బయటికి వెళ్ళిపోమని సంధి చేసింది. అది పిచ్చి పిచ్చిగా వాగిన మాటలన్నీ నిజమని నమ్ముతున్నావమ్మా? గాయత్రి ఎర్రబడ్డ కళ్ళతో తండ్రికేసి చూసింది. ఏది అబద్ధమో చెప్పు నాన్న. నేను పసిపిల్లగా ఉన్నప్పుడు అమ్మ నన్ను వంటింట్లో దగ్గర కూర్చోబెట్టుకుని వంట చేస్తుంటే మీరొచ్చి పిలవడం, ఆవిడ ఆదరా బాదరా కుంపటి దగ్గర నన్ను వదిలేసి మీ సేవలకే పరుగులు తీయడం. పసిది కుంపటి దగ్గరుందన్న జ్ఞానమైనా లేకుండా మీ ధ్యాసలో మీరుంటే దొర్లిపోయి కుంపట్లో పడితే కదూ నా నడినెత్తి మీద జుట్టు కాలిపోయింది. ఆగ్రహవేశాలతో రగులుతున్న అగ్నిపర్వతంలా ఉంది గాయత్రి. ఇవన్నీ నీకెవరు చెప్పారే? నోరు వెళ్ళబెట్టాడాయన. మేనత్త సుందరమ్మ స్వయాన నీ అక్కగారు చెప్పింది నాన్న. దొడ్లో తులసి పూజ చేసుకుంటున్న ఆమె వచ్చి కాపాడకపోతే తల పూర్తిగా కాలిపోయి మరింత వికృతపు ఆకారంతో మిగిలిపోయేదాన్ని. ఆ భయానక స్థితిని ఊహించుకుని జల్దరించిపోయింది గాయత్రి. ఆయన తల నేల మీదకి వాలిపోయింది. బరువుగా అడుగులేసుకుంటూ బయటికెళ్ళిపోయారు. స్వప్న గాయత్రి భుజం మీద అనునయంగా చేయి వేసింది. చూడు గాయత్రి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసి ఆయన మనసు ఎందుకు కలత పెట్టడం? ఆయన్ని ఎత్తి పొడవడం కాదు, నా తలరాతకి కుమిలిపోతున్నానంతే. ఇంకా ఇప్పుడు నాకు పెళ్లి చెయ్యాలన్న ఆయన ఆత్రం చూస్తే నాకు అసహ్యం వేస్తోంది. అసలు ఈ జీవితం మీద నాకు ఏ కోరిక లేదు. హాయిగా చచ్చిపోవాలనిపిస్తోంది. కాస్తంత విషం. స్వప్న చటుకున ఆమె నోరు మూసి ఆదరంగా దగ్గరకు లాక్కుంది. స్వప్న హృదయంలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది గాయత్రి. భవానీ ఆత్రంగా అక్క దగ్గరకొచ్చింది. అక్క, ఆమెను కౌగులించుకుని బోరుమంది. ఆ ఏడుపులో ఎన్నో అర్థాలు స్ఫురించాయి శరత్కి. హఠాత్తుగా సువర్చల రూపం కళ్ల ముందు మెదిలింది. చుట్టూరా కమ్ముకున్న బాధ్యతల వలయంలో చిక్కుకుని ఆ పిల్ల జీవితం కూడా ఇలాగైపోతుందా? భగవాన్, అలా జరగకూడదు. ఈ దేశంలో ఇలాంటి దౌర్భాగ్యం పట్టి పీడుస్తున్న ఆడపిల్లలు ఎందరో. అతని కళ్ళు అసురు పూరితాలయ్యాయి. మైథిలి భవానీ చేయి పట్టుకుని అవతలికి తీసుకెళ్ళింది. గాయత్రిని ఊరడిస్తూ ధైర్యం చెబుతూ చాలాసేపు కూర్చుంది స్వప్న. స్వప్న కళ్ళు మూసుకుందన్న మాటే గాని నిద్రాదేవి కరుణించడం లేదు. పదే పదే గాయత్రి మాటలో దీనవదనం కళ్ళ ముందు నిలిచి హృదయాన్నెవరో తూట్లు పొడుస్తున్నట్లు అనిపించింది. పిల్లల భవిష్యత్తుని సక్రమంగా తీర్చిదిద్దలేని బాబాయిని తలుచుకుంటుంటే మనసంతా చికాగ్గా అయిపోయింది. అన్నింటికీ మించి గాయత్రి తెగువ, ధైర్యం. ఆ పిల్లకింత తెగింపు ఎలా వచ్చింది? ఏ ధైర్యంతో అంత సాహసం చేసింది? అశాంతిగా అటు ఇటు దొర్లింది. ఎదురింటి మేడ మీద గదిలోని యువజంట కిలకిలలు మనోహరంగా వినిపిస్తున్నాయి. చల్లగా సాగి వచ్చే గాలి వాళ్ళిద్దరి గుసగుసలు మూసుకొస్తోందా అనిపిస్తోంది.
నిండుగా వెలిగే జాబిల్లిని చూస్తూ ఒకరినొకరు కవ్వించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో గొంతు తగ్గించి, అదేదో పరమ రహస్యం కాబోలు చిన్నగా నవ్వుకుంది. రాగసుధలో నిండిన ఆ మధుర జీవితం గురించి ఏ యువతి కలలు కందు? ఆమెకి మళ్లీ గాయత్రి దీనరూపం కళ్ళెదుట కనపడింది. స్వప్న గాయత్రిని లాలించి బుజ్జగించి అసలు విషయం రాబట్టాలని చూసింది. చెప్పు గాయత్రి, నా దగ్గర సిగ్గేంటి? రాజేష్ నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడా? నువ్వంటే ఇష్టపడ్డాడా మరి? అంతవరకు స్వప్ననే సూటిగా చూస్తున్నదల్లా చటుక్కున్న తల ఉంచుకుంది. అదేం లేదు స్వప్న, నాకతడు అటువంటి ప్రమాణమేదీ చేయలేదు. మరి ఏ ధైర్యంతో ఇలా ప్రవర్తించావు? మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే ఆ రాజేష్ అసలే కాలు నిలకడలేనివాడు. పోనీ స్వప్న, జీవితంలో ఇంకేమీ ఆశించను. ఎవరో జాలిపడి నన్ను కట్టుకున్నా జీవితాంతం నన్ను ప్రేమగా చూసుకుంటాడన్న నమ్మకం లేదు. అందుకే చచ్చిపోతాను. ఈ కళంకం నాతోనే మాసిపోతుంది దృఢంగా అంది. పొరబడుతున్నావు. నువ్వు పోవడంతో ఈ సమస్య పరిష్కారం కాదు. ధైర్యంగా నిలబడి జీవితాన్ని ఎదుర్కోవాలి గాని ఇలా పిరికితనంతో పారిపోతావా? మరేం చేయను? ఏ దారి లేదు. అతను బుద్ధి నిలకడలేనివాడని నువ్వే చెబుతున్నావు. అతను ఇవన్నీ ఆలోచించే జాగ్రత్త పడ్డాడు. నేనే మనస్ఫూర్తిగా అతన్ని ఆహ్వానించాను. సిగ్గుపడకుండా ధైర్యంగా స్వప్న కళ్ళలోకి చూసింది. స్వప్నకి నోటమాటలు కరువయ్యాయి. గాయత్రే మాట్లాడింది. పుస్తకాల్లో ఎంతో మధురంగా మహత్తరంగా వర్ణించే ఈ అనుభవం ఎలా ఉంటుందో నాకు తెలియదు. దాన్ని సంపూర్ణంగా పొందాలనే మొండిగా ఇలా జరుగుతుందని తెలిసే అలా ప్రవర్తించాను నేను. నన్ను చూస్తే నీకు అసహ్యం కలగచ్చు, కానీ ఎన్ని ఏళ్ల నుంచి ఇలా మూడులా ఏ అనుభూతులు లేకుండా గడుపుతున్నానో. ఏ కొత్త జంటని చూసినా గుండె గుబులుగా ఉంటుంది. పెళ్లైన ఆడవాళ్లు నే వెళ్ళగానే కబుర్లు ఆపేస్తారు. నా చుట్టూ ఉన్న సమాజం నన్నెలా కొత్త కొత్త కోరికలతో ఊరించిందో నీకు అర్థం కాదు. ఏ పక్క చూసినా ప్రేమ, ప్రణయం, అనురాగం. ఏ నవల తెరిచినా ఇవే. ఏ సినిమా చూసినా శృంగార లీలలే. నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. అందుకే సిగ్గు విడిచి రాజేష్ని అడిగాను. సమయానికి నాన్న ఊళ్ళో లేరు. అడ్డు పెట్టడానికి నువ్వు లేవు. శరత్ నాకన్నా చిన్నవాడు. అతని మాటలు లక్ష్య పెట్టదలుచుకోలేదు. మన్మథలీల సినిమాకి పీల్చుకెళ్లాడు రాజేష్. ఆ తర్వాత ఏదో ఇంగ్లీష్ పిక్చర్, బ్లో హాట్ బ్లో కోళ్లు కాబోలు, దానికి వెళదాం రమ్మన్నాడు. సంతోషంతో ఒప్పుకున్నాను. నన్నేదో అతను అన్యాయం చేశాడని, మోసం చేశాడని ఏడవను. నేను కోరిందే తడువుగా అనుగ్రహించాడు నన్ను నా రూపాన్ని అసహించుకోకుండా ఆప్యాయంగా, అనురాగపూరితంగా మాట్లాడాడు. నా జీవితంలో ఎన్నడూ చవి చూడని కొత్త అనుభవం, నేను పొందలేని అపరూపమైన వరం. ఇందులో అతని తప్పేమీ లేదు. అంతా నా ఇష్టం మీదనే జరిగింది. అతన్ని నువ్వేమీ అడకు స్వప్న. అడిగావంటే నా మీదొట్టే. చెబుతున్నప్పుడు గాయత్రి కళ్ళల్లో కదిలిన కాంతిరేఖలు చూసి ఆశ్చర్యంతో బీసుకుపోయింది స్వప్న. ఏ ఆడపిల్లైనా ఇలా ప్రవర్తిస్తుందా? మనసులో అదే ప్రశ్న పురుగులా దొల్చేస్తోంది. పక్కకి తిరిగి చూసింది. మైథిలి ప్రశాంతంగా నిద్రపోతుంది. దీర్ఘంగా నిట్టూర్చి దిండు కింద నుంచి కవర్ తీసింది. ఆ లెటర్ని అదిరే గుండెలతో మరోసారి చదివింది. కళామూర్తి వదినకు నమస్కరించి, మీరు క్షేమం అనుకుంటాను. మీ తోటకోడలు మిమ్మల్ని చూడాలని గొడవ పెట్టేస్తోంది. పేపర్లో మీ ఫోటోలు చూసిన దగ్గర నుంచి ఆ గొడవ మరీ ఎక్కువైంది. నేనొచ్చి మానిపోతున్న గాయాన్ని కెలికినట్లవుతుందని ఆ ప్రయత్నం విరమించుకున్నాను. మీకో శుభవార్త. అన్నయ్య మళ్లీ మన ప్రపంచంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. జర్మనీ నుంచి వచ్చిన ఒక మానసిక శాస్త్రవేత్తకి అన్నయ్యను చూపించాను. డాక్టర్ ఆల్బర్ట్ ఆయన కలిసి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. త్వరలో మామూలు మనిషి కావచ్చనే ఆశాభావాన్ని వెలుగుచ్చారు. భగవంతుడు మన మొర ఆలకించాడు. ఈ మధ్యలో మీరొకసారి వచ్చి అన్నయ్యను చూసి వెళ్ళండి. ఇక ఉంటాను మరిది సుధాకర్. కాగితాన్ని మడచి కవర్లో పెట్టేసి దీర్ఘంగా నిట్టూర్చింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? భర్త మీద ఏ అనుభూతి లేకుండా, కనీసం భర్తన్న భావన కూడా లేకుండా బ్రతికింది ఇన్నాళ్ళు. మనసంతా నిండున్న మధుని, అతని పవిత్ర ప్రేమని తోసేసి కేవలం భర్తనే అధికారంతో అతనికి తన జీవితంలో స్థానమివ్వాలా? అసలు ఈ విచిత్ర పరిస్థితులెందుకు సృష్టిస్తున్నావు భగవాన్? ఆలోచనలతో తల పగిలిపోతోంది. తన నిర్ణయం మధు జీవితాన్ని ఎలా దెబ్బతీస్తుంది? ఆ సున్నిత హృదయం ఎలా గిలగలాడిపోతుంది? ధర్మాన్ని, సాంప్రదాయాన్ని, నైతిక విలువల్ని విస్మరించగలదా? వాటినే ప్రధానంగా తీసుకుంటే ఆత్మవంచన చేసుకుంటూ బ్రతకగలదా? ఆలోచనల తీవ్రతకి మెదడులోని నరాలు పెటిల్మని పగిలిపోతాయేమో అన్నంత భయం వేసింది. ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. స్వప్న, లేనిపోనివన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. ముఖం చూడు ఎలా నలిగిపోయిందో. లేచి ముఖం కడుకో. ఎంత టైం అయిందో చూసావా? పొద్దున్నే మధు గారు వచ్చారు నీకోసం. ఎంత లేపినా లేవలేదు. ఈ చీటి ఇచ్చి వెళ్ళిపోయారు. త్వరగారా, వేణీళ్లు సిద్ధంగా పెట్టాను. కప్పు సాసులు తీసుకుని కిందకు వెళ్ళిపోయింది మైథిలి.
స్వప్నకి మేడ మీద ఒక బెడ్రూము, కిందొకటి. మనసుకి చికాగ్గా ఉన్నప్పుడు పైకొచ్చి పడుకుంటుంది. ఆ యువజంట హాస విలాసాలు, తీయని కబుర్లు వింటూ పరవశిస్తూ నిద్రపోతుంది. వాళ్ళు బోరు కొడితే కిందకొచ్చి పడుకుంటుంది. మధు వచ్చి వెళ్లిపోయాడని మైథిలి చెప్పగానే మనసులో సన్నగా సంచలనం బయలుదేరింది. చిన్నగా నిట్టూర్చి కాగితం మడత విప్పింది. స్వప్న, మన ఊహలకో రూపం వచ్చినట్లుగా నాకు అనంతపూర్ గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. స్వయంగా చెప్పి వెళదామనుకుంటే దేవిగారు నిద్రలో ఉన్నారు. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి ఒక వారం రోజులుండి వస్తాను. ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ హాలిడేస్. ఈలోగా నువ్వు ఒక నిర్ణయానికి వస్తావని, నాకు ఆశాభంగం కలిగించమని గాఢంగా నమ్ముతున్నాను. నీవాడు మధు. 5 నిమిషాల వరకు పిచ్చిదాన్లా దానివంకే చూస్తూ కూర్చుండిపోయింది. హఠాత్తుగా వీళ్ళందరికీ దూరంగా పారిపోవాలన్న ఆలోచన తళుక్కుమని మెరిసింది మనసులో. అది అసాధ్యం అన్నట్లు దీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది హృదయాన్ని చీల్చుకుని. శరత్ కంగారుగా పైకొచ్చాడు. చూసావమ్మా బాబాయ్ ఎంత పనిచేశాడో? అతని మొహంలో వ్యధ తొంగి చూస్తోంది. ఏం చేశాడు శరత్? ఇల్లు విడిచి పారిపోయాడు. ఇదిగో నీకేదో ఉత్తరం రాసినట్లున్నాడు. నుదుటి మీద పడిన వెంట్రుకల్ని వెనక్కు తోసుకుంటూ కాగితం ఆమె చేతికిచ్చి పక్కనే కూర్చున్నాడు. కాగితం విప్పింది. చూపులు అక్షరాల బోరుల వెంట కంగారుగా పరుగులు తీస్తున్నాయి. చిరంజీవి సుహాసిని ఆశీర్వదించి, జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయి పలాయనం చిత్తగిస్తున్నాను. నిప్పులాంటి వంశం మాది. నియమనిష్టలతో పెరిగాను. ఆచారాలు, సాంప్రదాయాలు, ధర్మం, నీతి అంటే పడి చచ్చేవాణ్ణి ఒకప్పుడు. ఆచారంగానే బ్రతికాను. ఎవరూ వేలెత్తి చూపకుండా బతకాలనుకున్న నా ఆశయం మీద నా కొడుకు చావు దెబ్బ తీశాడు. ఆ షాక్ నుంచి కోలుకోకుండానే మరో తీవ్రమైన దెబ్బ తగిలింది. అసమర్థుణ్ణి నేను. పిల్లల జీవితాలు సక్రమంగా తీర్చిదిద్దలేకపోయాను. అందుకు ప్రతి నిమిషం కుమిలిపోతూనే ఉన్నాను. ఎక్కడో ఏదో లోపం ఉంది. ఈ సమాజ వ్యవస్థలోనే ఆ లోపం. అది నేను గ్రహించేలోగా పరిస్థితి చేదాటిపోయింది. నా నియమాలు, నిష్టలు నాకు మనశ్శాంతినివ్వలేదు. చుట్టూ జరుగుతున్న మార్పుని గుర్తించలేకపోయాను. ప్రగతిశీలమైన సమాజపు పొరుగుని అందుకోలేక వెనకపడి వెర్రిమొహం వేశాను. ఫలితం కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. నేనీ తీవ్ర అఘాతానికి తట్టుకోలేను తల్లి. అందుకే పారిపోతున్నాను. ఒక విధంగా చూస్తే మీ నాన్న తెలివిగలవాడే. నిన్ను మతిలేని వాడికి కట్టబెట్టి తన మిగతా పిల్లలన్నా సుఖపడేటట్లు చేసుకున్నాడు. ఆ భర్తని అతని కర్మానికి వదిలేసి హాయిగా బ్రతికేస్తున్నావు. చదువుకున్న దానివి, ధైర్యం కలదానివి గనుక జీవితంలోని ఎదురు దెబ్బలకి తట్టుకుని స్థిరంగా నిలబడగలిగావు. నీకున్న హోదా, ఐశ్వర్యం, నువ్వీనాడు ఎలా ప్రవర్తించినా ఈ సమాజం ఓహో అని చప్పట్లు చెరుస్తుంది, హర్షిస్తుంది. గాయత్రి జీవితం అలాంటిది కాదు. చదువులేని అమాయకురాలు. ఎలా బ్రతకాలో తెలియని అర్భకురాలు. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. ఆ రాజేష్ని ఎలాగైనా బ్రతిమాలి 3 ముళ్ళు పడేలా చూడు. కాకపోయినా దానికి నీ నీడలో ఏ లోటు జరగదని నాకు తెలుసు. ఇంత భారాన్ని నీ నెత్తిన వేస్తున్నానని తిట్టుకోక తల్లి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. వాళ్ళిద్దరికీ ఓ దారి చూపెట్టు. ఈ జీవితం మీదే వ్యక్తి కలిగింది. సన్యాసుల్లో కలిసిపోతానో, ఆత్మహత్య చేసుకుంటానో ఏదీ చెప్పలేను. దయచేసి నా కోసం వెతికించే ప్రయత్నాలు చెయ్యొద్దు. జీవితంలో ఘోరంగా ఓడిపోయి విధి చేతిలో చావు దెబ్బలు తిని వెళ్లిపోతున్న వాణ్ణి. నా గురించి ఏమనుకుంటున్నావో ఏమైనా అనుకో. రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళిపోతున్నాను. అసమర్థుడైన బాబాయ్ రామకోటేశ్వరం. చదవడం పూర్తి చేసిన స్వప్న కళ్ళ నుంచి అశ్రువులు జలజల రాలిపోయాయి. శరత్ ఆ ఉత్తరం చేతిలోకి తీసుకుని చదివాడు. అతని ముఖం బాధతో వివరణమైపోయింది. అప్పటికే ఇంట్లో అందరూ అక్కడికి చేరిపోయారు. గాయత్రి, భవాని ఒకరినొకరు కౌగులించుకుని కుళ్ళి ఏడుస్తున్నాడు. శరత్తో దృఢ నిశ్చయంతో లేచి నిల్చున్నాడు. గాయత్రి, పెదనాన్న ఫోటో ఏదైనా ఉందా? మనుషుల్ని 4 వైపులకి పంపించి వెతికే ప్రయత్నం చేస్తాను. లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. పోనీ పోలీసు రిపోర్ట్ ఇద్దాం. స్వప్న అనుమతి కోసం ఆత్రంగా ముఖంలోకి చూశాడు. శరత్ చేయి గట్టిగా పట్టుకుని వారించింది. వద్దు శరత్, ఫలితం ఉండదు. ఆయన జీవితం మీద విరక్తితో వెళ్లిపోయారు. ఆ మాట వినడంతో అక్కా చెల్లెలిద్దరూ మరింత గట్టిగా ఏడవడం ప్రారంభించారు. స్వప్న వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని ఎన్నో విధాలా ఊరడించడానికి ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది. తండ్రిని తానే నిర్దాక్షిణ్యంగా తరిమేశానేమోనన్న భావన గాయత్రి మనసులో సెలవేస్తోంది. అమాయకురాలైన చెల్లెలి ముఖం చూస్తుంటే ఆమె గుండెని ఎవరో రంపంతో కోస్తున్నట్లు అనిపించింది. అమ్మా నాన్నాలేని అనాథలమైపోయాం భవాని. చెల్లెల్ని చుట్టేసి బావురు మంది. స్వప్న వాళ్ల తలల మీద చేతులు వేసి ఆప్యాయంగా నిమిరింది. నేనుండగా మీకే లోటు రానివను గాయత్రి. నా మీద విశ్వాసం ఉంచు. అలా చెబుతుంటే ఆమె గొంతు గదగదమైపోయింది. నా మాట నమ్మండి. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. స్వప్నముఖంలో కనబడిన అభయముద్ర అక్కా చెల్లెళ్ళిద్దరికీ కొంత మనశ్శాంతినిచ్చింది. ఆ సమయంలో స్వప్న శాంతి దేవతలా కనిపించింది వాళ్ల కళ్ళకి.
మైథిలికి మాత్రం లోలోపల పరమ చికాగ్గా ఉంది. రామకోటేశ్వరం చేసిన పని ఆమెకు బొత్తిగా నచ్చలేదు. బుద్ధిలేని పెద్ద మనిషి అని లోలోపలే తిట్టుకుంది. స్వప్న చూపించే ఔదార్యానికి, విశాల హృదయానికి హద్దు పద్దు లేవని విసుక్కుంది. శశిని చూస్తుంటే నిండుగా హుందాగా గలగలా పారే కృష్ణానది గుర్తుకొచ్చింది స్వప్నకి. శశి ముఖంలో తృప్తితో నిండిన హాసరేఖలు చిందులేస్తున్నాయి. ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంతగా మెరిసిపోతుంది శరీర ఛాయ. ఖరీదైన కేసులో పెట్టిన రవ్వల నెక్లెస్లా మెరిసిపోతోంది. పౌర్ణమి నాటి చందమామలా హాయిగా ఉంది ఆ సుందరమైన వదనం తిలకిస్తుంటే. దీపక్ అదృష్టవంతుడు శశి అంది అప్రయత్నంగా, ఆనంద జలదిలో తేలిపోతూ. ఏం నేను కాదా? ఓరగా చూసింది. మీ ఇద్దరూ అదృష్టవంతులే. శశి నుంచి చూపులు తప్పించుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పు వేడికి హృదయం దహించుకుపోతుందేమో అనిపించింది. ఏం స్వప్న, ఈ నిట్టూర్పులకి నిరాశలకి స్వస్తి చెప్పి హాయిగా మధుగారి కళ్ళలో కాపురు మునిపో. ఆయన నిన్ను అపురూపంగా చూసుకుంటారు. కవిత సుమాలతో నిన్ను నిత్యం పూజిస్తుంటారు. కళ్ళు మెరుస్తుండగా ఉత్సాహంగా చెప్పుకుపోతోంది. కాపు శశి, ఇంకా మాట్లాడుకో. ఆ అధ్యాయం మూసిపోయింది. ఇంకా ప్రసక్తి తీసుకురాకు నా దగ్గర. నీ కొత్త సంసారం కబుర్లేమైనా చెప్పు, వింటాను. దీపక్ని మనస్ఫూర్తిగా నమ్మినట్లేనా? హఠాత్తుగా మూడు మార్చేసి కొంటిగా నవ్వింది. స్వప్న అలా హాయిగా నవ్వుతుంటే శశికి ముచ్చటేసింది. చటుకున ముందు కొంగి ఆమె చెక్కిలి గాఢంగా చుమ్మించింది. అమ్మ బాబోయ్, నీతో ప్రమాదమేనే తల్లి. పాపం దీపక్ జాలిగా చూసింది. ఛే పో స్వప్న. పక్కన నిలబడి చెక్కిలి నొక్కుచూ అని నీవు చేసే అభినయం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఆశ్చర్యంగా కళ్ళు విప్పుకుని చూసింది. నేర్చావులే జానతనం. అసలు విషయం చెప్పకుండా దీపక్ మొదటి రాత్రి నీతో ఏం కబుర్లు చెప్పాడో చెప్పవు? సిగ్గుతో బరువుగా వాలిపోతున్న శశి కనురెప్పల్లోకి ఆప్యాయంగా చూస్తూ చుబుకం ఎత్తిపట్టుకుని మృదువుగా అడిగింది. ఒక 5 నిమిషాల వరకు ఇద్దరూ ఆ భావన లహరి నుంచి బయటపడలేకపోయారు. 1000 జన్మలకొక్క వలపు వేడి వెన్నెల పంట. శశి నోట్నుంచి అప్రయత్నంగా పరవశంగా వినవచ్చిన కవితకి విస్మయంగా చూసింది స్వప్న. ఏంటే పగలే కలవరిస్తున్నావా? శశి భుజాలు పట్టుకుని ఊపేసింది. ఆహా కాదులే అంది తెపరిల్లి. మొన్న పత్రికలో మధుగారి కవితొచ్చింది. దాంట్లో ఆ భావం నాకెంతో నచ్చింది. మనసు హాయిగా పురివిప్పి నాట్యం చేసినప్పుడల్లా స్వేచ్ఛగా అలా అనుకోబుద్దవుతుంది. హఠాత్తుగా స్వప్న భుజాల మీద చేతులేసి, స్వప్న, పెళ్లి చేసుకుని నేను హాయిగా ఉన్నాను. ప్రాణ స్నేహితురాలివి. నువ్వు ఇలా ఉంటే నేను భరించలేకపోతున్నానే. ప్రాధేయపూర్వకంగా చూసింది. ఆ ప్రసక్తి వదిలేసేసి ఆయన వచ్చేస్తున్నారు. ఇప్పుడు బావుందట తడబడుతూ చెప్పింది ఆ మాటలు. హాయ్ స్వప్న, నిజంగానా? స్వప్నని గట్టిగా కౌగిలించుకుని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అంతలోని ఏదో గుర్తుకొచ్చి ఆ కౌగిలి మెల్లగా సడలిపోయింది. స్వప్న, నీ మనసు. చటుక్కున్న శశి నోరు మూసేసింది. శశి ప్లీజ్, ఆ మనసును గురించి మాట్లాడుకో. 1000 నిలువల గొయ్యి తీసి దాంట్లో పాతి పెట్టాయి. ఈ మనసు దానిని భద్రంగా సమాధి కట్టేశాయి. మళ్ళీ పైకి రాకుండా విషాద హాసం చేసింది. ఏంటో స్వప్న, నీ జీవితం తలుచుకుంటే నాకు మనసంతా గుబులుగా ఉంటుంది. దీపక్ నిన్ను మర్చిపోలేక నన్ను నిర్లక్ష్యం చేస్తాడేమోనని భయపడ్డాను మొదట్లో. థ్యాంక్ గాడ్, నేను భయపడ్డట్లేమీ జరగలేదు. హాయిగా గాలి పీల్చుకుంది. పిచ్చి శశి, ప్రేమించగానే పెళ్లిళ్ళు అయిపోతాయని, పెళ్లి చేసుకుని వాళ్ళంతా ప్రేమికులు కారని అనుకుంటున్నావు కదూ. ఎన్ని సంసారాలు అన్యోన్యంగా ఆహ్లాదంగా సాగిపోతున్నాయంటావు. మనసులు కలిసినా కలవకపోయినా ఎవరి ప్రత్యేక భావాల పరిధిల్లో వారున్నా, ఒకరిపై ఒకరికి ప్రత్యేకమైన అభిమానం లేకున్నా మన వ్యవస్థ పుణ్యమా అని అన్ని సంసారాలు సాఫీగానే సాగిపోతుంటాయి. ఆదర్శ దంపతులమని మనం ముడిసి ముచ్చటపడే వారి మనసుల్లో ఎన్ని సుడిగుండాలు లేవంటావు. పైకి సహజంగానవే చిరునవ్వులో ఎన్ని భూకంపాల విసుర్లు దాగుంటాయంటావు. గాడ్ ఓన్లీ నోస్. మన ఊహకందని విషయాలు ఎన్నో ఉన్నాయి శశి. ఇది మానవ జీవితం. అందున నాలాంటి దాని జీవితంలో ఏ క్షణంలో ఏది జరిగినా ఆశ్చర్యపోనకర్లేదు. ఎన్నో చెప్పాలని ఉత్సాహం పరవళ్లు తొక్కుతుండగా వచ్చిన శశి స్వప్న గంభీర మూర్తిని చూసి పెదవి కదపలేకపోయింది. తెల్లగా మొగలి రేకుల సౌందర్య ప్రభలో విరజిమ్ముతున్న స్వప్నని చూస్తుంటే ఏ అనుభూతి కలగలేదు రాధా మనోహర్కి. దీర్ఘంగా నిట్టూర్చి తోటలోని చెట్లకేసి చూస్తుండిపోయాడు. తరువులతలన్నీ సుఖనిద్రలో ఉన్నట్టు పరమ ప్రశాంతంగా ఉంది ఉపవనం. దూరంగా కీచురాళ్లు అరిచిన గోల. ఈ కీచురాళ్లు రాత్రిపూట ఎందుకు అరుస్తాయో? తన ప్రశ్నకి తనే చిన్నగా నవ్వుకున్నాడు. అప్పటి వరకు ప్రతిమలా నిలబడిన స్వప్న అతడు ఇటువైపు తిరగగానే టేబుల్ మీదున్న భగవద్గీత చేతిలోకి తీసుకుంది. మనసు దాని మీద కేంద్రీకృతం కావడం లేదు.
హృదయ సాగరాన్ని మదించే ఆలోచనలు. చెప్పా పెట్టకుండా జీవితం హఠాత్తుగా ఓ మలుపు తిరిగింది. ఆ మలుపులో నిలబడి దిక్కులు చూస్తున్న ఆమె మనసు దిమ్మెరపోయింది. ఈ నేళ్ల తర్వాత భర్తననే అధికారాన్ని నిరూపించుకోవడానికి వచ్చాడే తను. మధు సంగతి చెప్పేస్తే ఏమంటాడో? అసూయతో కసురుకుంటాడా? విశాల హృదయంతో అతని దగ్గరికే వెళ్ళిపోమంటాడా? ఇతనితో ఏ మధురానుభూతి మిగలలేదు తనకి. భర్తగా మనసు అంగీకరిస్తుందా? ఏదో చీకటి కోణంలో బ్రతుకుతూ తన మెడలో తాళి కట్టాడు. తాళి కట్టిన వాడిది శరీరం, వల్చని వాడిది మనసునా? విధి తన జీవితంతో ఎందుకిలా చిత్రంగా ఆటలాడుకుంటోంది? చేతులు సాచి ప్రేమగా ఆహ్వానిస్తే పూజా పుష్పంలా అతని చేతుల్లో వాలిపోవాలా? అలా చేస్తే మెచ్చుకుంటుంది లోకం. మోసం, అన్యాయం అని ఆక్రోశిస్తోంది మనసు. స్వప్న అతని పిలుపు విని దిగ్గున లేచి నిల్చుంది. అతనేం చేస్తాడు? ఏమంటాడు? శరీరమంతా ముచ్చెముట్లు కోసాయి. నాలుక తడారిపోయింది. ఏమన్నా కావాలా? అతి ప్రయత్నం మీద నోరు పెగల్చుకుని అడిగింది. ఆమెనే పరిశీలనగా చూస్తూ అతనేమీ మాట్లాడలేదు. మైథిలి బలవంతాన చేసిన అలంకరణ స్వప్నకి చికాగ్గా ఉంది. మనసులో అనుభూతి లేందే ఈ పై అలంకారాలన్నీ దేనికి? ఆ మాటే నోరు విడిచి ధైర్యంగా అనలేకపోయింది మైథిలితో. ఈ అలంకరణ, నిరీక్షణ అంతా నాకోసమేనా? ఆ ప్రశ్నకు తెల్లబోయి చూసిందామె. తన మనసులోని ఊహలు పసిగట్టలేదు కదా కొంపదీసి. కంగారు పడింది మనసు. అతని ముఖంలోని భావాలు చదవాలి అన్నట్లు తలెత్తి చూసింది. శాప విముక్తుడైన గంధర్వుల్లా ఉన్నాడు. ఆ కళ్లలో వెనకటి చాంచల్యం పోయి స్థిరత్వం చోటు చేసుకుంది. తననే రెప్పలారపకుండా చూస్తున్నాడు. అది గమనించి తడబడుతూ తల వంచేసుకుంది. అతను దగ్గరగా వచ్చి నిల్చుని స్నేహపూర్వకంగా భుజం మీద చేయి వేశాడు. ఏ ఉద్విగ్నత లేని ఆమెను చూసి అదో రకంగా నవ్వాడు. నీ గురించి అంతా చెప్పాడు సుధాకర్. నీ ఓర్పుకి, సహనానికి ఆశ్చర్యపోతున్నాను. నీలోని గాఢ విశ్వాసానికి అంజలి ఘటిస్తున్నాను. నీ రూపం, పేరు ఏది లీలగానైనా గుర్తులేదు నాకు. అయినా నాతో ఘోర నరకం అనుభవించి ఒక బాబును కూడా కన్నావని తమ్ముడు చెప్పినప్పుడు నా తల సిగ్గుతో నేలవాలిపోయింది. మానవత్వం ఉన్న మనిషినేననిపించింది. మా నాన్న, పిన్ని చేసిన పనికి మనస్ఫూర్తిగా క్షమించు సుహాసిని. దగ్గరగా వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు ప్రాధేయపూర్వకంగా. ఆమె శిలాప్రతిమలా నిల్చుండడం మినహా మరేం మాట్లాడలేకపోయింది. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు. నన్ను భర్తగా ప్రేమిస్తున్నావా? ధర్మానికి కట్టుబడి కాపురం చేయాలనుకుంటున్నావా? గబగబా ఆ మాటలనేసి ఒక 5 నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. స్త్రీల ఆలోచన విధానంలో, జీవన సరళిలో ఎన్నో మార్పులొచ్చాయి గాని స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం మీద వాళ్లకే సరైన అవగాహన లేదు. అందుకు బలమైన సాక్ష్యం నీ జీవితమే. అతని ఒక్కో మాట పొదును పెట్టిన బాకుల ఆమె గుండెల్లో దిగబడసాగింది. విదిత హృదయంతో చూసింది అతని వంక. లేకపోతే ఏంటి చాదస్తం? నా కోసం ఇన్నాళ్ళు ఈ నిరీక్షణ? అబ్జర్డ్. ఈ దేశంలో స్త్రీకెంత స్వేచ్ఛ ఉందో అంతకు మించిన సంఖ్యలున్నాయి. అవేంటో తెలుసా? మీకున్న భయాలు, సందేహాలే. చదువుకున్న దానివి, నవజీవన మార్గంలో పయనిస్తున్న దానివి, నాట్యకళకే జీవితం అంకితం చేసుకున్న అభినవ కళామూర్తివి. నువ్వే ముందంజ వేయలేకపోతే సామాన్య స్త్రీల సంగతి ఏమిటి? ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడా అని నీకు బోరుగా ఉందేమో కదూ. దీనికి అంతకీ కారణం ఒక అపరూపమైన స్త్రీమూర్తి. ఆమె ఎవరో తెలుసా? కవిత. జ్వలించే విప్లవాగ్ని కణం. నర నరాల్లో ఉత్సాహం, ఉద్రేకం పొంగి పొరలిపోయే నవ్వుల పువ్వు. ఆమె మరణంతోనే నేను తీవ్రమైన షాక్ తిన్నాను. జీవితంలో మళ్లీ కోలుకోలేని దెబ్బ తిన్నాను. అతని గంభీర స్వరం విషాదాన్ని నింపుకుంది. ఒక అరగంట వరకు అతనేమీ మాట్లాడలేకపోయాడు. అతని మాటలు ఆమెలో కొత్త వెలుగు నింపాయి. అతనంటే ఒక నిర్ణీతమైన అభిప్రాయం ఉండేది కాదు ఇంతకు ముందు. మంచు పొరలన్నీ కరిగిపోయి, చీకటి తెరలన్నీ చిరిగిపోయి అతని వ్యక్తిత్వం ఆమె కళ్ళకి మిరుమిట్లు గొలుపుతోంది. ఎంత నిర్దిష్టమైన భావాలు అనుకోకుండా ఉండలేకపోయింది. నీ మనసులో ఏముందో నాకు తెలీదు సుహాసిని. ఇన్నేళ్ల తర్వాత తిరిగొచ్చిన ఈ భర్త పాత్రధారిని గురించి ఏమనుకుంటున్నావు కూడా నాకు అనవసరం. విడాకులు, ఆ తతంగం నాకిష్టం లేదు. ఈ క్షణం నుంచి నువ్వు ఈ మిథ్యా బాధ్యతల నుండి విముక్తురాలివి. నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లు మలుచుకో. నా మాటలు నీ మనసుకేదైనా కష్టం కలిగిస్తే హృదయపూర్వకంగా నన్ను క్షమించు. ఆ మాటలనేసి మంచం మీదకెళ్లి నిశ్చింతగా పడుకున్నాడు రాధా మనోహర్. మధ్య మధ్యలో కవిత రూపం అతని మనసుని కలిచివేస్తోంది. గతం కన్నీటిలో కరిగిపోతోంది. కరిగి కరిగి కరుడుగట్టి హృదయాన్ని మరింత భారం చేస్తోంది.
అయోమయంగా మనోహర్ని చూస్తూ చేష్టలుడిగిందల్లా నిల్చుండిపోయింది చాలాసేపటి వరకు. పక్కనే ఉన్న దేవాలయం ధ్వజస్తంభం గంటలు గాలికి చేసిన చిరుసవ్వడికి ఈ లోకంలోకి వచ్చింది. ముంచుకు రాబోతోన్న ఏదో పెద్ద ప్రమాదం తప్పిపోయినట్లయింది. గుండెల మీదున్న భారం దిగిపోయినట్లు హాయిగా ఊపిరి పీల్చుకుంది. మనసు రెక్కలు కట్టుకుని స్వీయ నిర్మితమైన స్వప్నసీమలోకి ఎగిరిపోయింది. స్వప్న సారికల రెక్కల చప్పుళ్ళు హృదయానికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. రాధా మనోహర్ రావడము వెళ్లడము రెండూ జరిగిపోయాయి. శరత్కి స్వప్న ప్రవర్తన బొత్తిగా అర్థం కావడం లేదు. మధు కూడా లేకపోవడంతో అతనికి పత్రిక పనితో బొత్తిగా తీరడం లేదు. స్వప్న పరధ్యానంగా ఉన్నా సంతోషంగానే ఉన్నట్లు అనిపించింది మైథిలికి. గాయత్రికి రాజేష్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడడంతోనే సరిపోతుంది. ఆమె బ్రతుకులో వెలుగుతున్న ఆశాకిరణం కడుపులో పెరుగుతున్న పాపాయి. నెలలు పెరుగుతున్న కొద్దీ వీధి ముఖం చూడడం మానేసి ఇంట్లోనే కాలక్షేపం చేస్తోంది. భవాని ప్రైవేటుగా 10th క్లాస్ పరీక్ష కట్టింది. స్వప్న ఆమెలో కొత్త ఆశలు నింపింది. అక్కకి చదువు లేనందువల్ల ఈనాడు ఎలా నిరాధారంగా నిలబడాల్సి వచ్చిందో భవానికి బాగా అర్థమైంది. తండ్రి తమనలా నడి సముద్రంలో వదిలి వెళ్లడం ఆ పిల్లని బాగా కొంగదీసింది. ఆ ఇంట్లో ఉన్న 5గురివి చిత్రమైన మనస్తత్వాలు. మైథిలి స్వప్నని నిరంతరం భానుని వేడని ఛాయిలా అంటిపెట్టుకునుంటూ 1000 కళ్లతో ఆమె అవసరాలు ఆలోచనలు కనిపెడుతుంటుంది. అదే తన జీవిత ధ్యేయంగా మార్చుకుని తనని గురించి కూడా ఆలోచించడం మర్చిపోతుంది. ఇక స్వప్న ఆమెకి కళాసేవలో కొత్త ప్రయోగాలు చేయడంలో ఉన్న 24 గంటలు చాలవు. కాస్త తీరిక దొరికితే తన జీవితాన్ని గురించి, గమ్యం లేని పయనం గురించి ఎడతెరిపి లేని ఊహలు ఆమెను చుట్టివేస్తాయి. శరత్కి పత్రిక సర్వస్వం. సాహిత్యంలో కొత్త ప్రయోగాలు చేయడం, సువర్చల కుటుంబాన్ని ఆదుకోవడం, స్వప్న దగ్గర గారాలు పోవడం. నిష్ఫలమైపోతున్న ఆమె రాగ జీవితాన్ని గురించి దీర్ఘంగా యోచించి ఏ పరిష్కారము దొరక్క ఆవేదన చెందుతాడు. గాయత్రికి రేయింబవళ్ళు ఒకటే యోచన. రాజేష్ వస్తాడా? వచ్చినా తనని స్వీకరిస్తాడా? ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా చలించిపోతుంది. చెల్లెలి దీనవదనం, స్వప్న ఓదార్పు మాటలు మనసులో మెదిలి ఆ ప్రయత్నం విరమించుకుంటుంది. ఎవరి ఆలోచనలు అభిప్రాయాలు వాళ్లవే అయినా విధిచేత తరమబడి ఒకే నీడలో బ్రతికేస్తున్నారు. మానవ జీవితంలోని వైవిధ్యము, వైరాగ్యము ఆ ఇంట్లోనే ఉన్నాయేమో అనిపిస్తుంది. ఆ రోజు పోస్ట్లో 1/2 డజను ఉత్తరాలు రావడం చూసి ఆశ్చర్యపోయింది స్వప్న. మొదటిది అక్క సునంద రాసింది. ఈనాళ్ళకి గుర్తుకొచ్చాను కాబోలు. బాధగా నవ్వుకుంది. తనకి రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళున్నారు, కానీ ఏం లాభం? ఆలోచనలు పక్కకు నెట్టేసి కవరు తెరిచింది. ఇన్నాళ్ల తర్వాత ఏం రాసుంటుంది? అసలు తన అడ్రస్ ఎలా తెలిసింది? తను ఇక్కడున్నట్లు ఇన్నాళ్ళు తెలిసే తెలియనట్లు నటించారు. అవును మరి, చెల్లి భర్తని వదిలేసిందని అనుకుంటే ఎంత పొరుగు తక్కువ వాళ్ళకి మాత్రం. అందుకే తోబుట్టువులు ఎందరున్నా ఏకాకిగానే మిగిలిపోయింది తాను. మళ్లీ కమ్ముకుంటున్న ఆలోచన ప్రవాహాన్ని బలవంతాన పక్కకు మళ్లించి చూపులు కవర్ వైపు మళ్లించింది. ప్రియమైన చెల్లిని ఆశీర్వదించి. ఎవరు అని ఆశ్చర్యపోతున్నావా? అక్క సునందని. నా పెళ్లి పేరుతో మన కుటుంబాన్ని అప్పుల గుండంలోకి తోసిన నిర్భాగ్యురాల్ని. నా పెళ్లి చేసి నిలువునా కుంగిపోయాడు. నీ పెళ్లి చేసి పొంగిపోదామనుకున్నాడు. అది ఘోరంగా ఎదురు తిరిగి నీ పాలిట శాపంగా మారింది. ఏంటో ఈ జీవితాలు ఊహకందని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. అంధకారమయమైన నీ జీవితంలోకి వెలుగురేఖలు ప్రసరించాయి. నా గుండె ఆనందంతో పొంగిపోతుంది. మీ బావగారు ఈ విషయం విని చాలా ఆనందించారు. మొదట్లో తమ్ముడు రాసిన లెటర్ చూసి ఇది కళ నిజమా అని ఆశ్చర్యపోయాను. మా అందరికీ నిన్ను చూడాలనిపిస్తోంది. పెద్దది అర్చన నీ దగ్గర నాట్యం నేర్చుకోవాలని కుతూహల పడుతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత లక్షణంగా మారిపోయిన మరిదిగారిని చూడడం అవుతోంది. ఇక ఉంటాను మరి. ప్రేమతో అక్క సునంద. నిర్లిప్తంగా ఆ లేఖ పక్కన పడేసింది. 2వ ఉత్తరం తమ్ముడు రాసింది. ప్రియమైన అక్కకి, మొన్న ఈ మధ్య మద్రాసు వెళ్ళినప్పుడు మీ మరిది సుధాకరం కనిపించి బావగారు మామూలుగా అయిపోయారని చెప్పారు. నాకు ఎగిరి గంతేయాలనిపించింది. నీ జీవితం బాగుపడింది, అంతే చాలు. మన కుటుంబం కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావు. విడాకుల ప్రసక్తి రాకుండా గుండెల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నా గుట్టుగా ఉన్నావు కుటుంబ గౌరవం కోసం. నీ వ్యక్తిత్వం ముందు మేమంతా చిన్న పురుగుల్లో అనిపిస్తున్నాం. నిన్ను బావగారిని చూడాలనుంది. రానా మరి? తమ్ముడు ఉదయ్. కాకినాడ నుంచి పెద్ద చెల్లెలు సురేఖ రాసిన లెటర్ తీసింది. ప్రియ సోదరి, ఇన్నేళ్ల తర్వాత నీ గురించి మంచి వార్త విన్నాను. మొదట్నుంచి నువ్వంటే నాకు ఆరాధనాభావమే. అపురూపమైన అందం, నాట్య కౌశలం, మృదువైన హృదయం. ఇన్నాళ్ళు నువ్వు రాయిలా పడుండి బావగారి కోసం నిరీక్షిస్తున్నావనుకోలేదు. వేరే పెళ్లి చేసుకుని హాయిగా అజ్ఞాతంగా గడుపుతున్నావనుకున్నాను.
నాన్న పోయాక నాకు మన ఇంటితో సంబంధ బాంధవ్యాలే తెగిపోయాయి. కాకినాడలో నువ్వు నాట్య ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చినప్పుడు నిన్ను కలుసుకోవాలని ఆరాటపడ్డాను గాని తీగ కదిలిస్తే డొంకంతా కదులుతుందని మౌనం వహించాను. మీ మరిదిగారు కాస్త అనుమానం మనిషి. నీ గురించి చెప్పినా 1,90,000 ప్రశ్నలు వేసి చంపుతారు. ఇప్పుడు నిజం చెప్పలేదు. నువ్వు మా పెద్దమ్మ కూతురువని ఏదో ఒక కథల్ని చెప్పాను. ఆయన నమ్మినట్లు కనిపించలేదు. నువ్వు రచయిత్రివి, కథలల్లడం బాగా చేతనవును అంటూ వ్యంగ్యంగా నవ్వేశారు. ఒకసారి బావగారు నువ్వు కాకినాడ రండి, నీ చెల్లి సురేఖ. ఇంకో లేఖ అన్న రాజారావు దగ్గర నుంచి. ప్రియమైన సుహాసిని, నువ్వింకా బ్రతికే ఉన్నావా? ఆ నరకంలో ఎమళ్ళాక ఎప్పుడో టపా కట్టేసావనుకున్నాను. సారీ, ఏమనుకోకు. అప్పట్లో నీ కుటుంబ పరిస్థితులు చూసి అలా అనిపించింది నాకు. మా స్వార్థం కోసం నీ జీవితాన్ని నిప్పుల గుండంలోకి తోసేశాం. నీకు మరిది వరుస అవుతాడే రాజేష్, అతను హఠాత్తుగా విజయవాడలో కలిశాడు. మాటల సందర్భంలో బీరకాయ పీచు బంధుత్వం బయటపడింది. అతని చెల్లెలు ఆడబిడ్డను మా ఆవిడ చిన్నమ్మ కొడుకు ఇచ్చారట. అది సంగతి. అన్నగా ఇంటికి పెద్దవాడుగా నేను మీకేమీ చేయలేకపోయాను. అందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. పోనీలే, ఈనాళ్ళకైనా నీ జీవితం బాగుపడింది. వీలు చూసుకుని మీ వదంతో వస్తాను. ఆశీర్వచనాలతో అన్నయ్య రాజారావు. ఉత్తరాలన్నీ ఓ పక్కకు పడేసి నీరసంగా పడక మీద వాలిపోయింది. వాటర్ వాటర్ ఎవ్రీవేర్, బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అన్నట్లుంది తన పరిస్థితి. నడి సముద్రంలో మునిగిన మనిషికి చుట్టూరా నీరే, కాని ఒక్క చుక్క కూడా తాగడానికి ఉపయోగించదు. దీర్ఘంగా నిట్టూర్చింది. ఇన్నాళ్లకి వీళ్ళందరికీ తను గుర్తొచ్చిందా? భర్తని వదిలిన ఆడదానికి సంఘంలో విలువ లేదు. అతను తిరిగొచ్చాడని వార్త వినగానే అన్ని బంధాలు ఆప్యాయంగా కోగులించుకున్నాయి. నాకు నేనుగా ఎవరికీ అక్కర్లేదు. మరో వ్యక్తి నా పక్కనే భర్త స్థానంలో ఉంటేనే నా మనుగడకి సార్థకత. అంతే అంతే. ఈ సమాజం, ఈ మనుషులు, వీళ్ల భావాలు ఇంకో 1000 ఏళ్లకైనా మారవు. ఆమె గుండెల్లో ఆరని వేదన సన్నగా మెలిపెడుతోంది. ఏదో గుర్తుకొచ్చి అందరికీ జవాబులు రాసి పడేసింది. ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నించినా దుఃఖం ఆగలేదు. పాపం, ఎంతో ఆశతో తన ఆనందంలో పాలు పంచుకోవాలని తయారవుతున్నారు కాబోలు. అందుకే ఎవరినీ రావద్దని రాసి పడేసింది. విరక్తిగా నవ్వుకుంది. గుండెల్లో సన్నని నొప్పి మొదలైంది. మానసిక సంఘర్షణకి తట్టుకోలేకపోతోందా కోమల హృదయం. కళ్ళు మూసుకుని వెనక్కి వాలి ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించింది. అర్ధరాత్రి వరకు నిద్రపట్టక అటు ఇటూ మసులుతున్న స్వప్నకి ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని వినిపించింది. తల తిప్పి చూసింది. పక్కనే మైథిలి ప్రశాంత నిద్రలో ఉంది. బాగా చెవులు రిక్కించి వింది. ఏడుస్తున్న ధ్వని ఇంకా స్పష్టంగా వినిపిస్తోంది. తలుపు తీసి బాల్కనీలోకొచ్చి నిల్చుంది. అటుపక్కగా ఎవరో కూర్చునున్నారు. దట్టంగా అల్లుకున్న జోకామల్లి గుబురు నీడల్లో. ఎవరా వ్యక్తి? ఒక్కసారి గుండె జల్లుమంది. ధైర్యం చేసి బాల్కనీలో లైటు వెలిగించింది. జిగ్గుమని మెరిసిన ఆ వెలుగులో ఆ ఆకారాన్ని స్పష్టంగా చూసి విస్తుపోయింది. అతను ఎవరో కాదు, రాజేష్. చేతికి కాలికి కట్లున్నాయి. నుదుటి మీద ఎర్రని మచ్చ. ఇతను ఈ స్థితిలో ఇక్కడికెలా? రాతి బొమ్మలా నుల్చుని చేష్టలుడిగిందాల్లా చూస్తోంది. స్వప్నని చూడగానే అతని దుఃఖం మరింత తీవ్రమైంది. ఉధృతమవుతున్న అతని రోదనాధ్వనికి త్రుళ్ళిపడి ఈ లోకంలోకొచ్చింది. మెల్లగా అతనున్న వైపు నడిచింది. రాజేష్, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఒంటి నిండా ఈ గాయాలేంటి? అసలేం జరిగింది? ఈ అర్ధరాత్రి ఎవరినీ లేపకుండా ఒక్కడివి ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు? ఏం మాట్లాడకుండా తన చేతిని స్వప్న పాదాల మీదుంచి తల వంచేసుకున్నాడు. కన్నీళ్లు అవిరాళ ధారగా కారిపోతున్నాయి. ఆమె పాదాల్ని అభిషేకిస్తున్నాయి. 5 నిమిషాల వరకు ఆ కన్నీరు అలా ప్రవహిస్తూనే ఉంది. అసలే అల్లకల్లోలంగా ఉన్న ఆ మనసు ఈ దృశ్యం చూసి మరింత వికలమైపోయింది. తోటలోని పూల సౌరభాలు మంచివాడి మనసులోని ఆదర్శ భావాల్లా నలువైపులా పొరుచుకుంటున్నాయి. గాలికి కదులుతోన్న ఆకుల చప్పుళ్ళు అదో రకం వింత సంగీతాన్ని అందిస్తున్నాయి. స్వప్న, నన్ను క్షమిస్తావా? రాజేష్ గొంతు దీనంగా పలికింది. పశ్చాత్తాపదగ్ధమైన అతని మొహం వింత కాంతితో మెరిసిపోతోంది. ఏమైందిప్పుడు? నా పాపం పండింది. తప్పుడు దోవలో నడుస్తూ ఎప్పటికీ విజయం నాదే అని మురిసిపోయాను. భగవంతుడు నా అహంకారపు పొరలు తొలగించి అధపాతాళానికి తోసి తద్వారా నాలో జ్ఞానజ్యోతి వెలిగించాడు. కళ్ళుండి అంధుడిలా ప్రవర్తించాను. తెలివుండి మూర్ఖుణ్ణైపోయాను. కళ్ళు మూసుకుపోయి కాని పనులన్నీ చేసి మంచికి మానవత్వానికి దూరమైపోయాను. నిర్లిప్తంగా వింటున్న స్వప్న మనసు జాలితో కరిగిపోలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందని తెలిసిందాన్లా నిశ్చలంగా నిలబడిపోయింది. మరీ మౌనంగా ఉంటే బాగుండదని
ఎలా జరిగింది ప్రమాదం అంది, గొంతులో ఎలాంటి ఆదుర్ద కనబరచకుండా. రాధారాణితో బెంగళూరు వెళుతున్నాను. కారుకి యాక్సిడెంట్ అయింది. అసలు ప్రాణాలే పోవలసింది. డ్రైవరు చాకచక్యం వల్ల ప్రాణాలతో బయటపడ్డాం. తల వంచుకున్నాడు అపరాధిలా. నయానా భయాన ఎన్ని విధాలా చెప్పిన మారని మనిషి ఏదో ఒక హఠాత్ సంఘటన ద్వారా ప్రభావితుడై మారిపోతాడని ఆమెకు బాగా తెలుసు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం పేరుకొంది. పశ్చాత్తాపాగ్నిలో దహించుకుపోతున్న రాజేష్, జీవితం ఏంటి అని ప్రశ్నించుకుంటూ సంఘర్షణలో నలిగిపోతున్న స్వప్న. ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు ఢీకొంటున్నాయి. సప్త సాగరాలు ఉత్తుంగ తరంగాలతో ఘోషిస్తున్నాయి. నేనిలా కావడానికి కారణమెవరు? కసిగా గుణుక్కున్నాడతను. స్వప్న బొదిరవలేదు. చదువుకుని డిగ్రీ చేతబట్టుకుని ఎన్నో ఆశలతో భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని ఆరాటపడే యువతరానికి మిగిలిందేమిటి? ఆశల పల్లకి పక్క కొరిగిపోయి నిరాశ జీమూతాల మధ్య తిరుగాడుతూ సమస్యలు భయంకరంగా ఉరుముతుంటే, అవసరాలు మెరుపుల్లా మెరుస్తుంటే, అనుబంధాలు పిడుగుల్లా ఢీకొడుతుంటే తలడిల్లిపోతూ కన్నీటి వర్షం కురిపించడమే. స్వప్న, ఏంటిది ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నావు? అరే రాజేష్, నువ్వా? ఏంటి గాయత్రి, ఇక్కడికెప్పుడొచ్చావు? స్వప్న కోసం వచ్చిన మైథిలి కంగారు పడిపోయింది. రాజేష్ నవ్వు కాని నవ్వొకటి నవ్వేశాడు. అతని ముఖంలో కదిలిన భావాలకి విస్మయంగా చూసిందామె. మైథిలి, ఉద్యోగం దొరకలేదన్న కసితో కోపంతో ఈ అధికారుల్ని, ఆఫీసర్లని, స్కూళ్ళని, కాలేజీల్ని అన్నింటినీ భస్మీపట్లం చెయ్యాలనిపించేది. పేదవాడి కోపం పెదవుకే చేటు. అందుకే ఆబలలైన ఆడవాళ్ల జీవితాలతో ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాను. ఉన్నత గౌరవ కుటుంబాల్లోని స్త్రీల రహస్యాలన్నీ నా గుప్పిట్లో పెట్టుకున్నాను. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వేలకు వేలు సంపాదించాను. వాళ్ల బలహీనతల్ని ఆధారం చేసుకుని నేను బలవంతుణ్ణయ్యాను. స్వర్ణలత నీకు తెలుసుగా మైథిలి, ఆవిడికి సౌందర్యం పిచ్చి, మొగుడేం పెద్ద రూపసి కాదు. అందుకే ఎదురింటి కాలేజీ కుర్రాడితో ప్రణయ కలాపం సాగించింది. రహస్యంగా వాళ్ళిద్దరి ఫోటోలు తీసి ఆవిడ భర్తకి చూపిస్తానని భయపెట్టాను. పెట్ట బెదిరిపోయింది. ఫలితంగా మనం ఎప్పుడు కోరితే అప్పుడు ధనవర్షం కురిపిస్తుంది. అతని నవ్వులో నిండుదనం లేదు. పేలవమైన ఆ నవ్వు ఎదుటివారి గుండెని జలరింపజేసింది. కొయ్యబొమ్మలా నిల్చిన మైథిల్లో చలనం వచ్చింది. డబ్బు సంపాదించడం కోసం ఇంత నీచమైన మార్గాన్ని అవలంబించేవాడువా రాజేష్? అసహ్యంగా ఆశ్చర్యంగా చూసింది. అవును మైథిలి, భయంకరమైన పీడకల నుంచి బయటపడ్డాను. స్వప్న, నీ పాదాల దగ్గర ఇంత ఆశ్రయం ఇవ్వు, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేస్తాను. బేలగా చూశాడు. వృద్ధనారి పతివ్రత అన్నట్లుంది ఇతని ధోరణి. పేలవంగా నవ్వుకుంది. స్వప్న, నన్ను నమ్మలేకపోతున్నావా? దీనంగా ఉన్న ఆ కంఠంలో విషాద రేఖలు కదిలిపోతున్నాయి. అతనేదో స్థిర నిశ్చయానికొచ్చినట్లు పక్కనే ఉన్న బ్యాగులోంచి ఏదో ప్యాకెట్ తీసి అగ్గిపుల్ల సరున వెలిగించి దానికి అంటించేశాడు. ఏంటిది రాజేష్? ఇద్దరూ భయం భయంగా చూశారు. ఈ హఠాత్ సంఘటనకు బెదిరిపోతూ. భయపడకండి, నా ఎంఏ సర్టిఫికెట్స్ కాదులే. కొందరి జీవిత రహస్యాలు ఫోటోలతో ముడిపడున్నాయి. నా బుద్ధి ఏ క్షణానికి ఎలా మారుతుందో అందుకే వాటిని కాల్చేశాను. ఆ మంట వెలుగులో రాజేష్ ముఖం వింతగా వెలిగిపోతోంది. ఏదో దృఢ నిశ్చయం అతని ముఖంలో. స్వప్న, నన్నింకా నమ్మవా? దీనంగా వేడుకున్నాడు. క్షమించు రాజేష్, నా ఇంట్లో నీకు స్థానం ఇవ్వలేను. ఆ కంఠం స్థిరంగా ఉంది. పోన్లే స్వప్న, నీ ఇంట్లో వద్దు. నీ ఇంటి పక్కనే ఒక గుడిసె వేసుకుని ఉంటాను. నీ ఇల్లు ఒక పవిత్ర దేవాలయం, కళా నిలయం, ఆశ్రితుల పాలిట కల్పవృక్షం. ఈ పాపికి కూడా పక్కనే కాస్త చోటివ్వు. హృదయాన్ని కదిలించే అభ్యర్థన. స్వప్న, ఇంకరా పడుకుందు గాని. రాజమండ్రిలో ప్రోగ్రాం సంగతి మరిచిపోయావా? నిద్ర లేకపోతే నీ ముఖం అసలే వాడినట్లుంటుంది. మైథిలి గదిలోకెళ్లి ఒక చాప, దిండు, బెడ్షీటు తెచ్చి రాజేష్కి అక్కడే పక్క వేసింది. స్వప్న చేయి పట్టుకుని నడిపించుకుని వెళ్ళింది. స్వప్న నన్ను క్షమించదు. నేను మహాపాపిని. వెనక నుంచి రాజేష్ సన్నగా గొణుగుతున్నాడు. రాజమండ్రి నుంచి తిరిగొచ్చాక స్వప్న మనసు మరింత అల్లకల్లోలమైంది. అభిమానులంతా చుట్టూ చేరి ప్రశ్నల పరంపరతో ఊపిరాన్నివ్వలేదు. పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని ఒక యువకుడు స్నిగ్ధహాసం చేస్తే, ఆమె పెళ్లి ఆర్డినరీగా ఉంటుందా? వరుడికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? తనలాంటి ఓ కళామూర్తిని ఎన్నుకుంటుందో? ఇంకే రంగం నుంచైనా సుప్రసిద్ధుడైన వ్యక్తిని కోరుకుంటుందో? మరో అభిమాని కంఠం ఆప్యాయంగా వ్యాఖ్యానించింది. పెళ్లిని గురించి మీ అభిప్రాయం చెప్పండి స్వప్న గారు. మరో యువతి చనువుగా అభ్యర్థించింది. మీ పెళ్లి మా హృదయాల్లో ఒక అపరూపమైన దృశ్యంలా నిలిచిపోవాలి. తప్పకుండా మమ్మల్ని పిలవడం మర్చిపోరు కదూ? మరో ప్రౌఢ మమతతో కూడిన హెచ్చరిక. ఆవిడ పేరు మనోరమ. తరచూ స్వప్నకి ఉత్తరాలు రాస్తుంటుంది.
అన్నింటికీ చిరునవ్వే స్వప్న సమాధానం. మహా లోతైన గుండె, అప్పుడే బయటపడదలుచుకోలేదు కాబోలు అనుకున్నారు అభిమానులు. ఆమె అంతరంగ మదనం వారికేం తెలుసు? ఎప్పుడో చెప్పా చేయకుండా మనకి సడన్ సర్ప్రైజ్ ఇస్తారేమో, అంతేనాండి? ఒక భావుకుడి చమత్కారం. వాళ్ల దృష్టిలో తాను కన్నెపిల్ల, వరమాల చేత ధరించి అనుకూలుడైన వరుణి కోసం ఆత్రంగా సిగ్గుతో నలువైపులా కలిగి చూసే ముగ్ధ వధువు. ఎంత అందమైన భావన! ఆ భావన వాళ్ల మనసుల్లో అలాగే నిలిచిపోని భగవాన్ తృప్తిగా కళ్ళు మూసుకుంది. ఆ మధుర ఘట్టాలన్నీ దొల్లిపోయాయని, గడిచిన స్మృతులు తిరిగి రావని, ఎడారిలో కోయిల్లాగా తన బ్రతుకు ఇలాగే ఏ నవవసంతం లేకుండా గడిచిపోతుందని వాళ్ళకెవరు చెబుతారు? ఏ అదృశ్య దేవత తన నుదిట్రాతను మార్చి రాస్తుంది? విరక్తిగా నవ్వుకుంది. సంధించి విడిచిన శరంలా శరత్ ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు. ఏంటమ్మా ఇది? ఇలా నీలో నువ్వు నవ్వుకోవడమేనా? చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తున్నావా? ఏం జరిగిందన్నట్లు కళ్ళు విప్పి చూసింది. ఆ రాజేష్ గారు ఏ నర్సింగ్ హోంలోనో చేరక ఇంట్లో మకాం వేశాడేమిటి? ఈవిడేమో సతీ సావిత్రిలాగా ఆ పరిచర్యలేమిటి? విసుగ్గా మొహం పెట్టాడు. తనకిష్టమైంది చేస్తోంది, మధ్యలో నీ బాధేంటి? బాధ కాదమ్మా, ఆవేదన. ఆ రాజకీయ సంగతి తెలుసుండి నువ్విలా మాట్లాడడం బావుందా? చిరాగ్గా ముఖం చుట్లించాడు. ఆవేశం తగ్గించుకో శరత్, రాజేష్ చాలా మారిపోయాడు. మారిపోయాడు. చిన్నప్పుడు పులి బాటసారి కథ వినలేదు? ఆ తంతు సాగుతుంది మన ఇంట్లో కూడా. నువ్విలా మౌనంగా ఉంటే లాభం లేదు. ఆ మహానుభావుడు గాయత్రిని పెళ్లి చేసుకుంటాడో లేదో ఖచ్చితంగా కనుక్కో. పొట్టుదలగా అంటున్న శరత్ ముఖంలోకి ఆప్యాయంగా చూసింది. ఇంతకీ తమరెందుకొచ్చినట్లో? స్వప్న కంఠంలో ధ్వనించిన చిలిపితనం గమనించి తల వంచుకున్నాడతను. అమ్మా, మరే కొంచెం డబ్బు కావాలి. అడగలేక అడిగాడు. ఎందుకు? వారం రోజుల కిందట 200 తీసుకెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు? ఆ అబ్బాయి గారికి ఖర్చులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. స్వప్న పక్కగా కూర్చుని లాలనగా అడిగాడు. నా కోసం కాదమ్మా, సువర్చల వాళ్ళమ్మకి మందులు కొనడానికి. తన జీతం ఇంటి ఖర్చులకే బోటాబోటీగా సరిపోవడం లేదు. కాస్త ఖరీదైన ట్రీట్మెంట్ కదా, డబ్బు బాగా ఖర్చు అవుతోంది. ఏంటో ఆ సువర్చల మీద అంత ఇంట్రెస్టు? ఓరగా చూసింది. ఏం లేదమ్మా, మానవత్వం అంతే. మధు గారు అనంతపురం వెళుతూ సువర్చల కుటుంబ బాధ్యత, ఆ పత్రిక బాధ్యత నాకు అప్పగించారు. ఈ పత్రిక కాస్త శక్తి పుంజుకునేదాకా నువ్వు సహాయం చేయాలమ్మా. ఇదిగో ఆ సువర్చల వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కాస్త కుదుటపడగానే విజయవాడ, ఏలూరు, చీరాల ఇంకా కొన్ని ఊళ్ళు తిరిగి మన పత్రికకి చందాదారుల్ని చేర్పిస్తాను. ఈ ఉద్యోగాలను నమ్ముకోవడం కంటే ఇలా మనకి చేతనైన ఉపాధి కల్పించుకోవడమే హాయిగా ఉండేలా ఉంది. అతని కళ్ళు ఆశగా భవిష్యత్తులోకి తొంగి చూస్తున్నాయి. డబ్బెందుకు అంటే ఎంత ఉపన్యాసం ఇచ్చావు? ఎంతకీ సువర్చలంటే కేవలం స్నేహభావమేనా, లేక? పోమ్మా, నువ్వు మరీను. మన దేశంలో మధ్యతరగతి ఆడపిల్లల పెళ్లిళ్లు ఎంత సమస్యగా పరిణమిస్తున్నాయో తెలుసామా? కట్నాలు, అందాలు, చదువులు అన్నీ కావాలంటున్నారు. తీరా చూస్తే వరుడికి క్వాలిఫికేషన్స్ ఏమీ ఉండవు. రోజు రోజుకి ఈ సమస్య గడ్డుగా మారుతోంది గాని ఏం లాభం లేదు. అదవా ఆదర్శాలంటూ కట్నం వద్దన్న లాంఛనాల పేరుతో గుంజుతున్నారు. అమ్మా, నేను అనాథని. నీ నీడలో ఇంత వాణ్ణయ్యాను. పరిస్థితుల విషవలయంలో చిక్కి సువర్చల బ్రతుకు నాశనం కాకూడదని నా పట్టుదల. ఒక్క ఆడపిల్ల కారణంగా మధుగారు ఉద్యోగానికి రజనిచ్చి వెళ్లిపోయారు. నైతిక విలువలు హీనంగా దిగజారిపోతున్న ఈ కాలంలో ఆయన లాంటి ఉత్తములు చాలా అరుదుగా ఉంటారమ్మా. ఆయన నా మీద పెట్టిన బాధ్యత సక్రమంగా నెరవేర్చాలని నా తాపత్రయం. సుదీర్ఘమైన తన ఉపన్యాసం ముగించి స్వప్న ముఖంలోకి చూశాడు ఎఫెక్ట్ కోసం. మధు ప్రసక్తి రాగానే ఆమె గుండెల్లో సన్నని కదలిక ప్రారంభమైంది. స్వప్న, ఆ ఎర్రచీరలో రాగిణిలా నన్ను చేరుకుంటావు. తెల్లచీర ధరించి పకపకలాడే వెన్నెల్లో నిలబడి జ్యోత్స్నాభిసారికలా నా కోసం నిరీక్షిస్తుంటావు. స్వప్న, నా కవిత సుమాలతో నిన్ను పూజించి, భావవాహినిలో తేలించి, శృంగార రసవాహినిలో ఓల్లాడించి, మైమరిచిన నిన్ను మృదువుగా లాలించి, ఓ ఆ శుభతరుణం ఎప్పుడు స్వప్న? మధుర మోహనమూర్తి ఎదుట సాక్షాత్కరించి మందహాసంతో అడుగుతున్నట్లే ఉంది. గుండెల్లో కోటి వెన్నెలు విరిసినట్లే ఉంది. ఎద పోనుపుపై అతని గుసగుసలు ఊహల్లా పొరుచుకుంటున్నాయి. ప్రథమ ప్రణయంలో ఆ ఉద్వేగం, ఆరాటం, అనురాగం, ఆరాధన, ప్రణయమేణ మీటుతూ అతడు చేసే కొంటె సరాగాలు, రాగద్వీపం వెలుగులో అతని కన్నుల్లో మెరిసిపోయే విద్యుల్లతలు. అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? డబ్బంతా బాధ్యత తెలియకుండా ఖర్చు పెడుతున్నాననా? శరత్ పిలుపుతో ఊహా ప్రపంచం నుండి ఈ లోకంలోకి జారిపడింది.
అదేం లేదు కాని ఎంత కావాలో తీసుకెళ్ళు. ఆమెకి పూర్తిగా బాగయ్యే వరకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించు. తాళాలు తీసి శరత్ చేతిలో పెట్టింది. తాళాల్ని ఆమెని మరిచి మరిచి చూశాడు. అమ్మా, నా మీద నీకింత నమ్మకమా? నీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ చేస్తూ ఈ డబ్బంతా తీసుకుని ఎక్కడికన్నా పారిపోతే ఏం చేస్తావ్ అంటావ్, అంతేనా? సన్నగా నవ్వుతూ అంది. అంతలోనే ఏదో గుర్తుకొచ్చి ముఖమంతా కళావిహీనమైపోయింది. ఈ జీవితం మీదే నాకు విరక్తి కలుగుతోంది శరత్. నన్నంత ప్రియంగా ఆరాధించే అభిమానులను తలుచుకున్నప్పుడు మాత్రం బ్రతికి తీరాలనిపిస్తుంటుంది. నీ అభ్యుదయం కోసం, నీ కోసం నే బ్రతుకుతున్నా శరత్. ఆమె కళ్ళల్లో కదిలిన మాతృభావానికి అతను విపరీతంగా చలించిపోయాడు. అమ్మా అంటూ ఆర్తిగా ఆమె చేతినందుకుని అవ్యక్తమైన భావాలు మనసులో సందడి చేస్తుండగా అలాగే నిలబడిపోయాడు. నింగి నేల కలిసిపోయినట్టు ఏమిటా వింత భ్రాంతి? ప్రకృతి పురుషుల కలయికలో పరవశించిన వింత కాంతి. మధు ఏదో కవితలో రాసిన భావం చటుకున స్ఫురించింది స్వప్న మనసులో. దూరాన నింగి నేల కలిసినట్లున్న దృశ్యం చూసి. అవి రెండూ కలిసినట్లు కనిపిస్తాయి, కాని కలవు. ప్రకృతికి మానవ జీవితానికి ఎంత సామ్యం ఉంది. ప్రకృతిలో వికసించే ప్రతి ఘట్టము మానవ జీవిత పరమార్థాన్ని వివరించేదే. అల్పులైన మానవులు అది తెలుసుకోలేక అజ్ఞాన తీవ్రంలో పడి అల్లాడిపోతుంటారు. స్వప్న అన్న పిలుపుతో ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఏదో చెప్పాలనొచ్చి నిలబడింది గాయత్రి. ఈ మధ్య రాజేష్ సేవలతో ఆమెకు బొత్తిగా తీరడం లేదు. బొద్దుగా ఉండే ఆమె నలిగిపోయి చిక్కిపోయింది. కళ్ళు లోతుకుపోయాయి. రాజేష్ ఇప్పుడు ఏ పని చేయలేడు. కుడి చెయ్యి సగం వరకే ఉంది. ఒక కాలు కుంటుతూ నడుస్తాడు. యాక్సిడెంట్ జరిగి అతనిలో శారీరకంగా మానసికంగా కూడా మార్పు వచ్చింది. ఏం కావాలి గాయత్రి? ఏదో చెప్పబోయి ఆగిపోయింది సందేహంగా. ఏంటో చెప్పు గాయత్రి, ఏం కావాలి? దగ్గరగా వచ్చి మృదువుగా అడిగింది. నువ్వేమీ అనుకోకపోతే ఓ విషయం అడగాలనుకుంటున్నాను. ఆమె కళ్లల్లో సంకోచం లీలగా కదిలింది. అడుగు. రాజేష్ ఏమన్నా కావాలంటున్నాడా? అదేం కాదు స్వప్న, మేమింకా ఎన్నాళ్ళో నీకు భారంగా ఉండదలుచుకోలేదు. ఏటో చూస్తూ అంది. అవే మాటలు గాయత్రి. బాబాయ్ మిమ్మల్ని నాకు అప్పగించి వెళ్ళాడు. నాకు మాత్రం ఎవరున్నారు? ఈ సిరి సంపదలు నేను నెత్తినేసుకుని పోతానా? బ్రతికినన్నాళ్ళు కలిసి బ్రతుకుదాం. నువ్వు ఒక రకంగా వీధి వంచుతురాలివి, నేను శాపగ్రస్తను. ఆమె గొంతు దుఃఖంతో పూడిపోయింది. అది కాదు స్వప్న, రాజేష్ ఆయన నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నారు. నువ్వు నాకు సాయం చెయ్యాలి. ఒక మిషన్ కొనిపెట్టు. నీకు తెలిసిన వాళ్ళందరినీ నాకు పరిచయం చేయి. ఇద్దరం ఎలాగో బ్రతకలేకపోము. ఆమె స్వరంలో స్థిర నిర్ణయం. గాయత్రి ఆశ్చర్యంగా చూసింది. రాజేష్ మనసు ఇంతగా మారిందంటే ఆమె నమ్మలేకపోతోంది. కాలం మనిషిలో ఎంత మార్పైనా తెస్తుంది కాబోలు. అతనితో నువ్వేం సుఖపడతావు? ఏ పని చేయలేడు. జీవితాంతం అతని నువ్వు పోషించాల్సిందే. పర్వాలేదు స్వప్న. నా ఈ రూపాన్ని మోహించి నవమన్మధుడు వస్తాడని, నా కళంకాన్ని నిండు మనసుతో స్వీకరించే ఆదర్శ పురుషుడు ఆకాశంలోంచి ఊడి పడతాడని ఆశ నాకు లేదు. నా ప్రాప్తం ఇంతే అనుకుని ఆయన్ని దైవంగా ఆరాధించుకుంటాను. కళ్ళ నుంచి కారిపోతున్న నీటిని తుడుచుకుంటూ స్థిరంగా పలికింది. గాయత్రి అంతకు మించి మరేం మాట్లాడలేకపోయింది. ఆమెను దగ్గరకు తీసుకుని మనసారా కౌగిలించుకుంది. ఎక్కడో దూరాన నిలబడి రామకోటేశ్వరం నవ్వుతూ దీవిస్తున్నట్లు అనిపించి ఆమె కళ్ళు చెమగిల్లాయి. మైథిలి తాళం వేస్తూ పాడుతుంటే రాధ చక్కగా అభినయిస్తోంది. ఆ పసి అడుగులు అతి నేర్పుగా నర్తిస్తుంటే తన్మయంగా చూస్తోంది స్వప్న. ఇదంతా తన కృషి ఫలితమే. మనసు పొంగిపోయింది. నాట్యం ముగించి దగ్గరగా వచ్చి నిల్చుంది రాధ. టీచర్, బాగా చేశానా? ఏం తప్పుల్లేవుగా? స్వప్న మొహంలోకి దీక్షగా చూస్తూ అడిగింది. చక్కగా చేశావు రాధా అంటూ దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. టీచర్, అంకుల్ కూడా ఇంతే తీయగా ముద్దు పెట్టుకుంటారు, మురిపెంగా అంది. ఆ పిల్ల కళ్ళు జిగేల్మని మెరుస్తున్నాయి. ఏ అంకుల్ రాధా? అదే టీచర్, మీకు గుర్తులేదు, మధు అంకుల్. ఆ రోజు మిమ్మల్ని చూసి నేననుకుని. గుర్తొచ్చింది రాధా. స్వప్న తడబాటు చూసి రాధ కిలకలా నవ్వేసింది. అంకుల్కి మీరంటే చాలా ఇష్టం టీచర్. మీ ఫోటో పుస్తకంలో పెట్టుకుని ఎప్పుడూ చూస్తుంటారు. అమాయకంగా కళ్ళు తిప్పుతూ చెప్పింది. మధు వెళ్ళిపోయాక రాధ పూర్తిగా ఒంటరిదైపోయింది. రాధా, మీ అంకుల్కి నువ్వంటే చాలా ఇష్టంగా. నిన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదేం మరి? ఆ పిల్ల కళ్ళల్లోకి కవ్వింపుగా చూసింది. రాధ కళ్ళు చమకమని మెరిశాయి. వచ్చారుగా టీచర్, ఆ 2 రోజులు మా ఇంట్లోనే ఉన్నారు. అనంతపురం నుంచి నాకు మంచి పట్టు పావడా, జాకెట్ కూడా తెచ్చారు. ఉత్సాహంగా చెప్పుకుపోతోంది రాధ. రాయిలా బీసుకుపోయింది స్వప్న.
మధు వచ్చి తనని కలుసుకోకుండానే వెళ్ళిపోయాడా? తానేం చేసింది అంత అపరాధం? మనసు మరుచుకున్నాడా? 1000 జన్మలకొక్క వేడి వెన్నెల పంట అని తాను పరవశించిపోతుంటే, కాదు స్వప్న, ఆ వెన్నెల పంట ప్రతిరోజు మన సొంతం అని కళ్ళలోకి ఆరాధనగా చూసిన మధు ఊళ్ళోకొచ్చి తనని చూడకుండా పలకరించకుండా వెళ్ళిపోయాడా? ఇది నిజమా కలా? నే వెళ్ళిపోతున్నా టీచర్ అంటూ రాధ చెప్పి వెళ్ళిపోయిన విషయమే గమనించే స్థితిలో లేదామె. పొరుచుకోబోతున్న వెన్నెలని హఠాత్తుగా ఏ క్రూర రాహువో మింగేసినట్టు అనిపించింది. గుండెల్లో సన్నగా నొప్పి ప్రారంభమైంది. ఆపుకోలేని ఉద్వేగంతో లేచి వెళ్లి పక్క మీద వాలిపోయింది. దిండిలో తల దూర్చి కరువు తీరా ఏడ్చేసింది. ఎదురింటి మేడ మీద యువజంట ప్రపంచంలోని సంతోషమంతా తమదే అన్నట్లు పకపక నవ్వుకుంటున్నారు. స్వప్న అశాంతిగా కళ్ళు మూసుకుంది. ఆ రాత్రి నిద్రలో ఏవేవో కలలు, పిచ్చి పిచ్చిగా, ఏదీ అంతుపట్టలేదు. దేని భావము స్పష్టంగా స్ఫురించలేదు. అదొక మహాసాగరం హోరున ఘోష పెడుతోంది. నీళ్లు మాత్రం ఎర్రగా రక్తవర్ణంలో ఉన్నాయి. రాగరంజిత హృదయాలన్నీ ఒకే చోట చేరినట్లుందా దృశ్యం. ఆ కడలి కెరటాల మీద ఒంటరిగా ఒక అందాల రాయంచ విహరిస్తోంది. ఉన్నట్లుండి రెక్కలు విదిలించి పైకి లేచింది. అలా అలా అది ఆకాశ పదాల్లో విహరిస్తూనే ఉంది, ఒంటరిగా ఏ జంట లేకుండా. ఇంకో కల మరీ విచిత్రంగా ఉంది. స్వప్న ఒంటరిగా పరిగెడుతోంది. వెనక ఎవరో ఆమెను పట్టుకోవడానికి వెంబడిస్తున్నారు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది. భయంతో చెమటలు పోస్తున్నాయి. దూరంగా ఒక ముని ఆశ్రమం కనిపిస్తోంది. జింక చర్మం మీద కూర్చుని ధ్యాన నిమగ్నుడైన మహాముని. స్వప్న ఇంక పరిగెత్తలేక ఆయన పాదాల ముందు కుప్పలా కూలిపోయింది. ఆ శబ్దానికి మౌని కళ్ళు తెరచి ఆమెను చూసి ప్రశాంతంగా నవ్వాడు. ఆ నవ్వు స్వప్న హృదయంలో కోటి దివ్యలు వెలిగించింది. హఠాత్తుగా కళ్ళు తెరచి చూసింది. సన్నని నీలిరంగు వెలుతురులో గదంతా ప్రశాంత కాసారంలా ఉంది. ఇదంతా కళ. హుస్సూరని నిట్టూర్చింది. హఠాత్తుగా ఎదురింట్లో నుంచి ఏడుపులు, అరుపులు వినిపించాయి. మరో నిమిషంలో ఆ భవనమంతటా లైట్లు గుప్పును వెలిగాయి. ఉరుకులు, పరుగులు, ఆదుర్ద, కంగారు. మైథిలి లేచి ఆ గొడవేంటో కనుకునొస్తానని కిందకెళ్ళింది. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని, ఇంకో పెద్దామె పెద్దగా గుండెలు బాదుకుని ఏడుస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఒక అరగంట గడిచాక మైథిలి పైకొచ్చింది. ఏం జరిగింది మైథిలి? మైథిలి ముఖంలో బాధా వీచికలు దట్టంగా అలుముకునున్నాయి. కనుకొలుకుల్లో నీళ్లు నిలిచి కిందకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. రోజు మనం చూస్తుంటామే ఆ యువజంట, అతనికి హార్ట్అటాక్ వచ్చింది. హాయిగా ఆరోగ్యంగా తిరుగుతున్న మనిషి. ఏ రోజుకి ఏం జరుగుతుందో తెలియదు కదా. అదేంటి మైథిలి అంత చిన్న వయసులో? రోగానికి వయసుతో పనేముంది? ఆ తల్లి దుఃఖం చూడలేక భార్య చిన్నది, ఏం జరుగుతుందో ఏమో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. స్వప్న మనసంతా చికాగ్గా అయిపోయింది. పకపకలాడుతూ పొడుచుదనపు గర్వంతో నవ్వుతూ తుడుతూ ఉండే ఆ పిల్లని దీనంగా శోకమూర్తిలా ఊహించుకోలేకపోయింది. మైథిలి భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆ యువకుడికి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చమని ప్రార్థిస్తూ పడుకుంది. స్వప్న గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారిపోవాలని ప్రయత్నిస్తోంది. స్వప్న, ఇక ఆయన రానట్లేనా? మైథిలి సందేహం. ఎవరు? కంగారుగా చూసింది. రాధా మనోహర్ గారు. ఒత్తి పలికిందా అక్షరాలు. మైథిలి చూపుల్ని తప్పించుకుంటూ నిర్లిప్తంగా ఉండిపోయింది. ఆయన రారు మైథి. ఏం ఆశిస్తామో, ఏది జరుగుతుందో నాకేంటో అంతా విచిత్రంగా ఉంది. ఆంధ్ర ఇరిటేషన్ నాలాంటి నిర్భాగ్యుల కోసమే వచ్చిందో ఏమో. ప్రేయసిని పోగొట్టుకుని మతి చెడి పిచ్చివాడయ్యాడు మనోహర్. ఆయన సేవలకి భారీగా నన్ను బలి చేశారు. సంసార జీవితంలోని ఏ మాధుర్యాన్ని చెవి చూడకుండానే తల్లినయ్యాను. పెళ్లి, మాతృత్వం, భర్త ఇవన్నీ కలలోలా జరిగిపోయాయి. ఏ అనుభూతికి నోచుకోలేదు. భర్త వచ్చాడని ఆనందమూ లేదు, వెళ్లిపోయాడని విచారమూ లేదు. అన్నింటికీ నిమిత్త మాత్రంగా మిగిలిపోయాను. నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు మలుచుకోలేకపోయాను. ఒక్కోసారి ఆలోచిస్తే మనోహర్ చెప్పిన మాటలు నిజమేనేమో అనిపిస్తోంది. శూన్యంలోకి చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది. నీ చుట్టూరా ఉన్నవారికి వెలుగునిచ్చి నువ్వు మాత్రం చీకట్లో నిలబడిపోతున్నావు. మైథిలి మనసు బాధగా అరిచింది. శరత్ కంగారుగా వచ్చాడు. ఈ సంగతి తెలుసా మైథిలి? మన ఎదురింటి వారబ్బాయి పోయాడట. పెళ్ళయ్యి 2 ఏళ్లైనా కాలేదు. శరత్ స్వరంలో బాధా వీచికలు. స్వప్నకి మనసంతా మోగపోయినట్లయింది. మధుర రాగాలాపన చేస్తున్న వీణా తంత్రుల్ని ఎవరో బలంగా, క్రూరంగా లాగి తెంపేసినట్లు అనిపించింది. మనోహర గానం చేస్తున్న గాయకుడి గొంతుని ఎవరో నిర్దాక్షిణ్యంగా నొక్కివేసినట్లు అనిపించింది. మైథిలి మిగతా వివరాలు తెలుసుకోవాలని ఆదుర్దాగా బయటికి నడిచింది. శరత్ తన చేతిలోని కవర్ని స్వప్న చేతిలో పెట్టి
ఎదురింటి ఆ అబ్బాయి మంచితనాన్ని మననం చేసుకుంటూ అవతలికి వెళ్ళిపోయాడు. కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ చూసి ఆమె మనసు ఆనంద నృత్యం చేసింది. ఆవరించుకున్న నీరసత్వం అంతా ఎవరో చేత్తో తీసేసినట్లయింది. కళ్ళు తుడుచుకుని ఆత్రంగా కవర్ చింపింది. స్వప్న సుందరి, నువ్వు నిజంగా నాకు స్వప్నంగా నిలిచిపోయావు. ఈ సంయోగ వియోగాలు తలుచుకుంటుంటే మనసు తీరని వేదనకు లోనవుతోంది. వలం పెరుగని బ్రతుకు కన్నా వలచి విలపించుటే మిన్న కాబోలు అనిపిస్తోంది. ఆ రోజు ఎన్నో ఆశలతో మీ ఇంట్లో అడుగు పెట్టాను. మైథిలి చెప్పిన వార్త విని నిరాశతో కుంగిపోయాను. నిండు హృదయంతో వెనుతిరిగాను. నీ జీవితంలోకి మళ్లీ వసంతం వచ్చింది. నాకు చాలా తృప్తిగా ఉంది. వివాహ బంధాన్ని కాదని నువ్వు నన్నే కోరుకుంటావని పిచ్చిగా ఊహించలేదు నేను. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. వాటిలో ఇది ఒకటి. ఖేదమోదాలు ఈ జీవితానికి సహజం. అలానే మనసుని లాలించాను. నా గుండెలో తీయని స్మృతి గీతానివి. నాలో వలపు రగిలించిన రాగమాలికవి. కవితాకన్య అందెలు సున్నితంగా కదిలించిన మనోజ్ఞ రూపానివి. నీ తోడి నా అనుభవాలు అపురూపమైన వరాలు, అందుకోలేని ఆనంద తీరాలు. నీ కనుల కొనలు చిందించిన భావాల అంచులో నా రసహృదయం పిచ్చిగా నృత్యం చేసింది. అదొక చిత్రమైన రాగహేళ. సుహాసిని, స్వప్న, ఏ పేరైనా నీకు తగిందే. అందంగా నవ్వుతావు. ప్రేక్షక హృదయాల్లో స్వప్న మాలికలా నిలిచిపోతావు. నిన్ను దూరం నుంచి చూసి ఆనందించే ప్రేమ పూజారిని. నువ్వు వివాహితవి. అందుకే నీ జీవిత ప్రాంగణంలో మళ్లీ అడుగిడే సాహసం చేయలేదు. మన సాంప్రదాయాలు, ఆచారాలు చిత్రమైన స్వప్న. నువ్వంటే, నీ ఉనికంటే ఏంటో ఎరుగని నీ భర్త నీపై సర్వాధికారి. నీ చుట్టూ ఆశల పొదరిళ్లు నిర్మించుకుని, నీ గుండె చొప్పుళ్ల లయలో రాగరేఖలు అద్దుకొని, నీ కళ్ళు వలపు లోగిళ్లుగా వసంత వాటికలు నిర్మించుకున్న నేను నీకేమీ కాను. ఈ భావనే నా గుండెని సన్నగా రంపకోత కోస్తోంది. ఒక్కోసారి ఇన్నాళ్లు ఆగి మనం పొరపాటు చేశామేమో అనిపిస్తోంది. ఈ ఊహ నాకే నవ్వు తెప్పిస్తోంది. ఏది ఏమైనా నేను నీకొక పరపురుషుణ్ణి. ఆ మాట ఎలుగెత్తి అరవాలని, అరిచి అందరికీ చెప్పాలని పిచ్చి ఆవేశం నన్ను నిలవనీయలేదు. కాని సభ్యత, సంస్కారం నన్ను బంధించేశాయి. విధి ఆడిన చదరంగంలో నేను పోవుగా మిగిలిపోయాను. నిన్ను, నీ మనసును గురించి ఆలోచించి నాలో నేనే నిశ్శబ్దంగా కుమిలిపోతున్నాను. నీకు నాకు రాధ ఏనాడు చిత్రంగా పరిచయం కలిపిందో ఆనాటి నుండి పూర్తిగా నీ వాణ్ణైపోయాను. చిన్నప్పటినుంచి ఎవరి ఆదరణకి నోచుకోక అనాథగా పెరిగిన నేను నీలో అన్నీ చూసుకున్నాను. ఇల్లాలుగా నా జీవితంలో ప్రవేశించి 1000 వెలుగులు విరజిమ్ముతావనుకున్నాను. చిన్నప్పటినుంచి నేను అమితంగా కోరుకున్న వస్తువులేవి నాకు దక్కలేదు. పూర్తిగా అనుభవించాలనుకున్న ఆనందాన్ని దేన్ని, అదెంత చిన్నదైనా సరే పొందలేకపోయాను. ఇప్పుడే అంతే జరిగిందనుకున్నాను. భగ్న హృదయంతో విధి చేతిలో ఓడిపోయి కేవలం జీవోత్సవంలా మిగిలిన నేను ఎవరికి ఆనందాన్ని చేకూర్చగలను? కాని మృత్యుముఖంలో ఉన్న అత్తయ్య ఆనందం కోసం తల వంచాను. నేను అన్నదే చాలని మురిసిపోతోంది స్నేహ. జీవితానికో తోడు కావాలి. అదే నే చేసుకున్న అంతిమ నిర్ణయం. నీకు హిస్టీరియా వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్ అన్నప్పుడు నేను ఆకులా వణికిపోయాను. అందుకే అనుక్షణం నీ వెన్నట్టుండి నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాను. ఆమెకి శారీరకంగా, మానసికంగా తోడు కావాలి అని డాక్టర్ గారు అన్నప్పుడు నీ పరిస్థితి ఏమిటో నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఈ అనురాగ అధ్యాయం ఇంతటితో ముగిసిపోయింది. గుండెని గుణపాలతో పొడుస్తున్నప్పటి బాధ ఇప్పటి నుండే ప్రారంభమైంది. కళ్ళు మూసుకుంటే మన మానసిక దాంపత్యం. నా పిచ్చికి నువ్వు నవ్వుకుంటావు. ఇది తప్పు, అధర్మం అని మనసు ఘోషిస్తున్నా మనసు దానిని కోరుకుంటుందేం? అందుకే ఈ ప్రపంచంలో చాలా మంది తాగుబోతులుగా, వ్యభిచారులుగా, జోదగాళ్లుగా తయారయ్యారు అనిపిస్తోంది. ఇవి జీవన సత్యాలా ఏమో. స్వప్న, మీ శ్రీవారితో కలిసి ఒకసారి అనంతపురం వస్తావు కదూ? ఆ భాగ్యశాలిని చూసే అదృష్టం కలిగిస్తావని ఆశిస్తాను. ఇక ముగించినా మరి? ఇలా ఎంత రాసినా తనివి తెరదు. రాయడం భావ్యం కూడా కాదేమో. నీ మనసంత ఘర్షణతో నలిగిపోతుందో నేను అర్థం చేసుకోగలను. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడిపోయాను. నిన్ను దరిచేర్చుకుని లాలించే అర్హత లేదు నాకు. కాదు కాదు, విధి నా చేతికి సంకెళ్లు వేసి తాను గలగలా నవ్వుతున్నాడు. పిచ్చి వెధవా, ఓడిపోయావురా అని విరగబడి నవ్వుతున్నాడు. స్వప్న, ఇక సెలవా మరి? మధు. ఆశలన్నీ ఇంకిపోయినట్లున్న ఆమె కళ్ళు చూసి అప్పుడే గదిలో కడుగు పెట్టిన మైథిలి భయంతో విఫలించిపోయింది. స్వప్న, లెటర్ ఎక్కడి నుంచి? అడగకూడదనుకుంటూనే అడిగేసింది. మధు దగ్గర నుంచి. తన గొంతు తనకే వింతగా వినిపించింది. ఆ సమాధానం విని అదిరిపడింది. మధుకి లెటర్ రాయాలి స్వప్న. ఏమని రాస్తావు? అబ్బా, ఏదైతే నీకెందుకులే.
నీకు చెప్పడమే మర్చిపోయాను. ఆ రోజు అదే మనోహర్ గారు వచ్చిన రోజు మధు గారు వచ్చారు. ఇలా జరిగిందని ఆయనకి తెలీదుగా. అన్ని విషయాలు వివరంగా రాస్తాను. నీ జీవితం ఇలా ఎడారి పాలవడం నే సహించలేను. ఆవేశంగా లేచింది. స్వప్న ముందుకొచ్చి మైథిలి చేయి పట్టి ఆపేసింది. ఆ కళ్ళల్లో వెలుగుతున్న నిశ్చల కాంతి చూసి మైథిలి గాబరా పడిపోయింది. ఏంటి స్వప్న, ఎందుకు నన్ను ఇలా బంధిస్తున్నావు? ఇప్పటికే అసలు చాలా ఆలస్యం అయిపోయింది. మధుది మంచి మనసు, అన్నీ వివరంగా రాస్తే అర్థం చేసుకుంటాడు. నీ జీవితం నందనవనం చేస్తాడు. మైథిలి కళ్ళు ఆశతో తళుకుమని మెరిశాయి. ఆమెకి తన పట్ల గల అభిమానానికి, ఆప్యాయతకి స్వప్న మనసు స్పందించింది. ఆప్యాయంగా మైథిలిని దగ్గరకు తీసుకుని గాఢంగా కౌగిలించుకుంది. అబ్బా, ఏంటిది? వదులు స్వప్న, నేనే అనంతపురం వెళ్ళొస్తాను లేకపోతే. స్వప్న చేతుల నుండి విడిపించుకుంటూ స్నేహప్రియంగా పలికింది. ఆమె కళ్ళు స్నేహకాంతులు విరజిమ్ముతున్నాయి. ఏమని చెప్తావు మైథిలి? తాళి కట్టినవాడు వద్దన్నాడు, ఇక నువ్వే దిక్కు అని బతిమాలతావా? ఏంటి జీవితం బొమ్మలాట అనుకుంటున్నావా? గంభీరమైన ఆ మాటలు విని మాన్పడిపోయింది మైథిలి. ఇంతటితో రాగవాహిని అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.